పిసిసి అధ్యక్షులుగా రెండోసారి నియమితులయ్యారు. అప్పటి నుంచి ఇక ఫుల్ టైమ్గా వారితోటి పనిచేయడం జరిగింది. వారికి కార్యదర్శిగా పనిచేశాను, పిసిసి కార్యదర్శిగా పనిచేశాను, మీడియా ఇన్ఛార్జిగా పనిచేశాను. సో పార్టీలో ఏ విభాగంలో పనిచేసినప్పటికీ కూడా వారితో చాలా దగ్గరగా సన్నిహిత సంబంధాలు ఉండడంతో ఆయన బాగా ఎంకరేజ్ చేయడం జరిగింది. అనే ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారితో పాటు కూడా కేవీపీ రామచంద్రరావు గారితో కూడా మీకు చాలా సన్నిహితం ఉందని అంటారు. ఇప్పటికీ కూడా మీరు కేవీపీ రామచంద్రరావు గారితో కలిసే ఉన్నారా? మరి వారితో మీరు ఇంకా ఎలా అంటే రాజశేఖర రెడ్డి గారు కేవీపీ గారు ఇన్సెపరబుల్, వాళ్ళిద్దరు కూడా ఒకటే. యూజువల్గా రాజశేఖర రెడ్డి గారు ఏంటంటే ఎక్కువగా టూర్స్లో ఉండేవారు. కడపలో ఒక 3 రోజులు, లేదా హైదరాబాద్ వచ్చినప్పుడు కొంచెం సేపు, లేకపోతే ఢిల్లీలో పార్లమెంట్ సభ్యులుగా ఉంటూ ఉండేవారు. ఓవరాల్గా క్యాంప్ ఆర్గనైజేషన్ అంతా కూడా కేవీపీ గారు చూసేవారు. సో కేవీపీ గారు తోటి చాలా సన్నిహితంగా పనిచేసేటువంటి అవకాశం ఉంది. ఆయనతోటే పనిచేస్తూ అంటే కింద మాకు ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ కానీ అవి కానీ ఏ జిల్లాలో ఎట్లా పనిచేయాలి ఏంటి అనేటువంటిది అంతా కూడా చెప్పేవారు. సో ఈరోజు కూడా వారితోటే సన్నిహితంగా ఉన్నాను. అనే మీరు ఇలా ప్రజాసేవలో పొద్దున అంటే 24 గంటలు మీరు ప్రజాసేవలో 24/7 మీరు ప్రజలకు అంకితం ఉన్నారు కదా. మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మీ ఫాదర్ మదర్ కానీ, మీ భార్య పిల్లలు కానీ మిమ్మల్ని చాలా మిస్ అవుతుంటారు కదా. మరి వాళ్ళకి కూడా మీరు టైం కేటాయిస్తుంటారా? ఎలా కుదురుతుంది మీకు అసలు? డెఫినెట్గా మిస్ అయినటువంటి పరిస్థితి. అప్పుడు ఇంకా పిల్లలు చాలా చిన్నవాళ్ళు. 2005లోనే నేను కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి బాధ్యతలు నిర్వర్తించడం జరిగింది. దాని తర్వాత 7 ఎమ్మెల్సీగా అవకాశం వచ్చింది. సో అటువంటి చిన్నపిల్లలు ఉన్నప్పుడు చాలా మిస్ అవుతూ ఉండేవాళ్ళం. తప్పదు, ఏంటి 2 బ్యాలెన్స్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. ఫ్యామిలీతో పాటు బాధ్యతలు కూడా చాలా ముఖ్యం కాబట్టి పార్టీలో ఉన్నతమైనటువంటి అవకాశం వచ్చింది కాబట్టి ఎక్కువ మందిని రీచ్ అయ్యి ఎక్కువ మందికి సర్వీస్ చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి కుటుంబం అంతా కూడా సపోర్ట్ చేశారు. మా ఫాదరు, మా మదరు ఎంకరేజ్ చేసేవారు, బ్రదర్స్ ఎంకరేజ్ చేసేవారు, నా వైఫ్, కిడ్స్ వాళ్ళందరూ కూడా ఈరోజు కూడా నన్ను డెఫినెట్గా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఫ్యామిలీలో ఎంకరేజ్మెంట్ లేకపోతే పొలిటీషియన్ అనే వాళ్ళు పనిచేయడం చాలా కష్టమైనటువంటి పరిస్థితి. డెఫినెట్గా వాళ్ళందరూ కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అంటే మీ ప్రజాసేవలో మీది ఎంత 100% షేర్ ఉందో 100% వాళ్ళది కూడా షేర్ ఉందని డెఫినెట్గా ఫ్యామిలీ కాంట్రిబ్యూషన్ లేకుండా జరగడం అనేటువంటిది కాని పని ఏ పొలిటీషియన్ కానీ. సో డెఫినెట్గా వైఫ్ కానీ, పిల్లలు కానీ, పేరెంట్స్ కానీ, బ్రదర్స్ కానీ సపోర్ట్ చేయకపోతే ఇది ఇంపాసిబుల్ టాస్క్. ఎందుకంటే జస్టిఫికేషన్ పీరియడ్ చాలా లాంగ్ ఉంటుంది రాజకీయాలు. నేను 86లో ఎన్ఎస్ఏలో ప్రస్థానం స్టార్ట్ చేస్తే 2005లో నాకు పార్టీ రాజశేఖర రెడ్డి గారు గుర్తించి నన్ను ఆ రోజు కార్పొరేషన్ చైర్మన్ చేశారు. సో ఈ మీ ఇన్ బిట్వీన్ ఉన్నటువంటి పీరియడ్ అంతా కూడా స్ట్రగుల్ పీరియడ్ కిందే లెక్క. చాలా కష్టపడి పనిచేసేటువంటి పరిస్థితి, అనుకోకుండా ఎదురీదేటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా ఉన్నాయి. ఎందుకంటే అప్పట్లో తెలుగుదేశం పార్టీ చాలా స్ట్రాంగ్గా ఉండేది. ఎన్టీ రామారావు గారు ఉండడం, తెలుగుదేశం పార్టీ బలంగా ఉండడం, కాంగ్రెస్ మళ్ళీ రాష్ట్ర రాజకీయాల్లో వస్తుందా అనేటువంటి సంశయం చాలా మందిలో ఉండడం, ఇవన్నీ కూడా ఉంటాయి. నెగిటివ్ ఫ్యాక్టర్స్ చాలా ఉంటాయి రాజకీయాల్లో. సక్సెస్ అయ్యే వరకు సమాజం కూడా కొంతవరకు మన అంత గొప్పగా సీరియస్గా కూడా తీసుకోదు. సక్సెస్ అయిన తర్వాతే వీళ్ళందరూ కూడా తీసుకోవడం కానీ ఓంచడం కానీ జరుగుతుంది. అప్పటి వరకు ఫ్యామిలీ కానీ, మన ఫ్యామిలీ సభ్యులు కానీ వీళ్ళందరూ సపోర్ట్ చేశారు. బంధువులు, మిత్రులు, ప్రధానంగా ఫ్రెండ్స్ చాలామంది నన్ను ఎంకరేజ్ చేసి ఈ స్థాయికి తీసుకొచ్చారు. అనే అప్పుడు 2008 ఆ ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారు తన గవర్నమెంట్ని డిజాల్వ్ చేసి, అంటే అప్పుడు బాంబ్ బ్లాస్ట్లో అప్పుడే రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర ముగిస్తున్న సమయం బాంబ్ బ్లాస్ట్ జరగడం, తర్వాత ఆ సందర్భంలో ఎలక్షన్స్కి పోవడంలో ఎలా ఉండేది పరిస్థితి? అంటే ఎలక్షన్ చంద్రబాబు ఇప్పుడు టీడీపీ ఫేవర్లో ఉండేదా, కాంగ్రెస్లో ఫేవర్లో ఉండేదా? ఒక రేంజ్ కాంగ్రెస్ ఫేవర్లోకి వెళ్ళిపోయిన తర్వాత తిరిగి టీడీపీ ఫేవర్లో వెళ్ళిపోయిందన్నారు. ఆ టైంలో మీ పరిస్థితులు ఎలా ఉండేది? అంటే బేసికల్గా ఎన్నికలు అప్పుడు సింపతి ఫ్యాక్టర్ అనేటువంటిది ఉంటుందని చాలామంది అనుకున్నారు. బట్ అప్పుడు సింపతి ఫ్యాక్టర్ రాలేదు చంద్రబాబు నాయుడు గారికి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చాలా బలమైనటువంటి అపోజిషన్గా ఉండేది 2004 పూర్వం. సో ఎందుకంటే 98, 99లోనే కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో రాజశేఖర రెడ్డి గారి సిఎల్పి లీడర్గా, అపోజిషన్ లీడర్గా చాలా నిర్మాణాత్మకమైనటువంటి పాత్రను పోషించడం జరిగింది. హౌస్లో కానీ బయట కానీ 2 చోట్ల కూడా చాలా వండర్ఫుల్ పెర్ఫార్మెన్స్ చేశారు. దాంతో ప్రజలందరూ కూడా చాలా దగ్గర అయ్యారు. అలాగే పార్టీ పెట్టినటువంటి మేనిఫెస్టో కూడా 99 ఎన్నికల్లోనే మేము ఉచిత విద్యుత్తు అనేటువంటి అంశాన్ని రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. సో రైతాంగం సమస్యల మీద పోరాటం చేయడం, ప్రధానంగా నిరుద్యోగులు వాళ్ళకి ఉపాధి కావాలి, ఉద్యోగ అవకాశాలు కావాలి, అదేవిధంగా వెల్ఫేర్ స్కీమ్స్ ఇవన్నీ కూడా అనౌన్స్ చేయడంతో
కాంగ్రెస్ పార్టీ ఎడల మంచి మక్కువతో ఉన్నారు. 2004లో కాంగ్రెస్ పార్టీ మంచి మెజార్టీతో గెలవడం జరిగింది. అదేవిధంగా ఆ టైంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఒకానొక సందర్భంలో రోషయ్య గారు మీరు అన్ని చోట్ల ప్రామిసులు చేసేస్తున్నారు, ఫైనాన్స్కి చాలా ప్రాబ్లం అయిపోతుంది, నాకు ఈ ఫైనాన్స్ అరేంజ్ చేయడానికి ప్రాబ్లం అయిపోతుందని చెప్పి ఒకానొక సందర్భంలో ఆయన రిజిగ్నేషన్ లెటర్ కూడా అందరూ ఎవరికి తెలియకుండా రాజశేఖర రెడ్డి గారిని కలిసి ఇవ్వడానికి ప్రయత్నం చేశారని, రాజశేఖర రెడ్డి గారు దాన్ని నివారించి అలా కాదు అన్నీ సర్దుకుంటాయి, ప్రామిస్ చేయడమే కాదు ఫైనాన్స్ సెంట్రల్ నుంచి తెచ్చే బాధ్యత కూడా నాదే అని అంటారు. అది ఎంతవరకు నిజం? అంటే మరి రిజిగ్నేషన్ దాకా వచ్చిందనేటువంటి విషయం నాకైతే ఐడియా లేదు. బట్ యూజువల్గా ఫైనాన్స్ మినిస్టర్ ఎప్పుడు కూడా వర్రీ అవుతూ ఉంటారు. ఏ ఫైనాన్స్ మినిస్టర్ అయినా ఏ రాష్ట్రంలో అయినా ఆర్థిక వనరులు, రిసోర్సెస్, రెవెన్యూ రిసీట్స్ కానీ రెవెన్యూ ఎక్స్పెండిచర్, ఈ రెండింటికి ఇన్ని బ్యాలెన్స్ అయితే మనకు వచ్చేటువంటి ఆదాయం ఎంత ఉంది, వ్యయం ఎంత ఉంది, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయలేకపోతే రాష్ట్రం యొక్క ప్రగతి దెబ్బతినేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా రోసయ్య గారు చాలా సీనియర్ అండ్ సీజన్డ్ పొలిటీషియన్. ఆయన కొంచెం కన్జర్వేటివ్గా ఉంటారు. యూజువల్గా ఫైనాన్స్ మినిస్టర్స్ అందరూ కూడా కన్జర్వేటివ్గా ఉంటారు. సో డెఫినెట్గా అనేటువంటి మాట వాస్తవం. కానీ రాజశేఖర రెడ్డి గారికి అప్పటికి చాలా అవగాహన ఉంది. ఫైనాన్సెస్ మీద కానీ, రెవెన్యూ రిసిట్స్ మీద కానీ, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద కానీ చాలా ఫ్యూచర్ని వెల్ ఇన్ అడ్వాన్స్ ఒక 25 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ని ఊహించి పనిచేసినటువంటి అవగాహన ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నాం హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి అవుటర్ రింగ్ రోడ్డు ఈవేళ ఆ రోజు ఆయన కాన్సెప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఇటు పోలవరం కానీ, ఇటు లేకపోతే పులిచింతలు కానీ, ఈరోజు ఇక్కడ తెలంగాణలో ఉండేటువంటి భారీ ప్రాజెక్ట్స్ కానీ, ఇవన్నీ కూడా భీమా లిఫ్ట్ ఇరిగేషన్ మహబూబ్నగర్లో పెట్టిన ఇలా రకరకాల ప్రాజెక్ట్స్ అన్నింటినీ కూడా చేయాలి. ఇరిగేషన్ అనేటువంటిది ప్రధానమైంది. ఇరిగేషన్ ఉంటేనే రైతు అంటే ఊర్లో దేశంగా ఎంప్లాయ్మెంట్ అయితే కావాలి కదా. ఎంప్లాయ్మెంట్ ఏ విధంగా జనరేట్ అవుతుంది, మనీ ఏ విధంగా జనరేట్ అవుతుంది, రైతు బాగుంటేనే జరుగుతుంది. సో ఈ కాన్సెప్ట్ ఆయనకి చాలా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. బయటికి అంత ఇదిగా కనపడరు కానీ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్గా చాలా ఇంటర్నల్గా డెప్త్ ఉన్నటువంటి వ్యక్తి. డెఫినెట్గా ఇవన్నీ ప్రామిసెస్ చేసేవారు. హోప్ ఉన్నటువంటి వ్యక్తి, పాజిటివ్ స్పిరిట్ ఉన్నటువంటి ఎస్ నేను చేయగలుగుతాను, నేను చేస్తాను అనేటువంటి నమ్మకం ఉన్నటువంటి వ్యక్తిగా ఆయన ప్రామిసెస్ చేస్తూ ఉండేవారు. అప్పుడు 75 రూపాయలు ఉండేటువంటి పెన్షను, ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ తెలుగుదేశం ప్రభుత్వంలో 200 రూపాయలు చేస్తారు. అంటే 125 రూపీస్ హైక్ చేసినటువంటి పెంచినటువంటి పరిస్థితి. అంటే సామాన్య మానవుడి యొక్క స్థితిగతులు అంటే ఎంత ఇప్పుడు నెలకి మనం ఈ 75 రూపాయలతోటి బ్రతికే పరిస్థితి ఏదైనా ఉంటుందా ఒక మనిషి జీవన ప్రమాణాలు చూసుకున్నప్పుడు? సో దాన్ని 200 రూపాయలు చేయాలి, గవర్నమెంట్ కొంత తోడ్పాటు చేయాలి, దాన్ని మళ్ళీ ఎలా పెంచాలి. లేకపోతే ఆరోగ్యశ్రీ, సామాన్య మనిషి ఉన్నాడు, పేదవాడు ఈ రోజున్న పరిస్థితుల్లోనే మనం కోవిడ్ వచ్చిన తర్వాత చూస్తాం అనేక కుటుంబాలు చితికిపోయి. సో ఆ రోజు ఎంతో కొంత మనం ఆదుకోవాలి పేదవాడిని అనేటువంటి ఉద్దేశంతో బిలో పవర్టీ లైన్ కింద ఉన్న వాళ్ళందరూ కూడా ఆరోగ్యశ్రీ లాంటి స్కీమ్ తీసుకోవాలి. దేశ రాజకీయాల్లో కానీ రాష్ట్ర రాజకీయాల్లో కానీ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ దీస్ ఆర్ ది కోర్ సెక్టార్స్. ఏ ప్రభుత్వమైనా ప్రజాస్వామ్యంలో ప్రజలకు చేయవలసింది విద్యను అందించాలి. విద్య చాలా దాని సదుపాయాలు అవన్నీ కూడా బాగోవాలి. రెండోది ఎడ్యుకేషన్. ఈ రెండు బాగుంటే ఆటోమేటిక్గా సమాజం కొంత బాగుంటుంది. అంటే బలమైనటువంటి బేసిక్ ఫౌండేషను ప్రాథమిక పాఠశాలలు, ప్రైమరీ ఎడ్యుకేషన్ బాగుందనుకోండి, ఫౌండేషన్ బాగుంటే పిల్లల తర్వాత ఇంజనీరింగ్ చదువుతారు, మెడిసిన్ చదువుతారు, ఆటోమేటిక్గా ఇంకా తర్వాత వాళ్ళు అభివృద్ధి చెందిపోతారు. అదేవిధంగా ఏదైనా జరిగినప్పుడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఎక్స్పెండిచర్ పెట్టుకెళ్ళినటువంటి పరిస్థితి. సో ఇటువంటి స్కీమ్స్ అన్నీ ఇచ్చేవారు వారు. ఆరోగ్యశ్రీ కానీ, లేకపోతే ఎడ్యుకేషన్ కానీ, ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ, వండర్ఫుల్ స్కీమ్స్. అసలు ఎవరు అప్పట్లో ఏ రాష్ట్రంలోనూ కూడా ఆలోచించిన ఉచిత విద్యుత్ అనేటువంటి చెప్పినప్పుడే కూడా జనం అందరూ కూడా చాలా దాన్ని నాన్ సీరియస్గా తీసుకున్నారు, చేయలేము అనేటువంటి. ఈవేళ కూడా జరుగుతోంది. ఆరోగ్యశ్రీ ఈవేళ కూడా జరుగుతోంది. మన రోల్ మోడల్గా తీసుకుని అనేక రాష్ట్రాలు స్టడీ చేసి తర్వాత పెట్టినటువంటి పరిస్థితి. ఫీజు రీఎంబర్స్మెంట్ చాలా రాష్ట్రాల్లో ఎంతోమంది ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులే కాకుండా ఈబీసీ పిల్లలు కూడా ఎకనామిక్లీ ఆర్థికంగా వెనుకబడినటువంటి కులాల వాళ్ళందరూ కూడా ఈవేళ ఇంజనీర్లు, డాక్టర్లు అవుతున్నారంటే ముస్లిమ్స్కి రిజర్వేషన్ 4% రిజర్వేషను ఆనాడు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి సమయంలో ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈవేళ ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ డెవలప్మెంట్లో, మనిషి కెరీర్లో. ఎడ్యుకేషన్ని అడ్రస్ చేశారు, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ని అడ్రస్ చేశారు, తర్వాత నీకు హెల్త్ని అడ్రస్ చేశారు. కోర్ సెక్టార్స్ అన్నింటినీ చేయడం మూలాన్ని ఈవేళ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా డెఫినెట్గా చాలా వరకు అభివృద్ధి చెందినటువంటి మాట. రాజశేఖర రెడ్డి గారు ఒకనొక సందర్భంలో అంటే సెంట్రల్ గవర్నమెంట్ గ్యాస్ 50 రూపాయలు పెంచారు అని తెలిసిన హాఫ్ అన్ అవర్లోనే ప్రెస్ మీట్ పిలిచేసి
₹50 ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిందో దానిని స్టేట్ గవర్నమెంట్ మొత్తం టేక్ ఓవర్ చేస్తుందని, భరిస్తుందని, దాని గురించి ప్రజలు ఎటువంటి టెన్షన్ పడద్దని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. అట్లాంటి ఎన్నో స్టేట్మెంట్స్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు. అట్లాంటి స్టేట్మెంట్స్ తీసుకోవడానికి చాలా బోల్డ్ మైండెడ్, స్ట్రాంగ్నెస్ ఇవన్నీ ఉండాలి కదా. రాజశేఖర రెడ్డి గారు అంత స్ట్రాంగ్గా ఉండేవారు సార్. అంటే బేసికల్గా ఏంటంటే ప్రజల యొక్క స్థితిగతుల మీద చాలా అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా, ఇప్పుడు ఒక మధ్యతరగతి కుటుంబీకుడు కానీ, లోయర్ మిడిల్ క్లాస్ కానీ, వాళ్ళది ఆదాయ వనరులు కాన్స్టెంట్గా ఉంటాయి. ఎంప్లాయీస్ కానీ ఎక్స్పెండిచర్ పెరిగి కొద్దీ వాళ్ళు దాన్ని డిస్పారిటీస్ వస్తాయి, దాన్ని మీట్అవుట్ కాలేనటువంటి పరిస్థితి ఉంటుంది. సో దానికోసం ప్రభుత్వం బాధ్యతగా తీసుకుని నేను ₹50 ఇస్తానని చెప్పడం జరిగింది. సో ఇప్పుడున్న పరిస్థితులు చూసినాం మనం. యూపీఏ ప్రభుత్వానికి దీనికి ₹350 ఉన్న గ్యాస్ సిలిండర్ని వేళ బీజేపీ ప్రభుత్వం సుమారు ₹1000 చేసినటువంటి పరిస్థితి. సో ఎంత పెరిగింది ఒక సిలిండర్కి? సో ఆ పరిణామంలో ప్రజల యొక్క ఇన్కమ్స్ ఎక్కడ పెరిగాయి? నేను ఒక నెలకు ఒక సిలిండర్ని నేను కన్జ్యూమ్ చేస్తాను అంటే గతంలో ₹350 ఉండేది, ఈవేళ సుమారు ₹1000 అయింది. ఎంతవరకు పెరిగినట్లు లెక్క? 200% పెరిగిపోయింది. సో ఈ మేరకు నాకు ఆదాయ వనరులు ఎక్కడి నుంచి వస్తాయి అంటే నేను ఒక సంవత్సరానికి ఎన్ని సిలిండర్లు వాడతాను? 12 సిలిండర్లు వాడాను. 12 సిలిండర్కి ఎంత అమౌంట్ అయింది? సో బడ్జెటింగ్లో దిస్ ఈజ్ ఎ బిగ్ ఇష్యూ. మనం చాలా విషయాలు, పెట్రోల్ కానీ, గ్యాసులు కానీ, డీజిల్ కానీ, లేకపోతే నిత్యావసర వస్తువులు కానీ, గ్యాస్, ఇవన్నీ మనం పెద్దగా పరిగణలోకి తీసుకోం ఓ మాదిరికి స్థాయికి వచ్చిన తర్వాత. కానీ ఈ ఇంపాక్ట్ అంతా ఎంత ఉంటుందంటే ప్రతి కుటుంబంలోనూ నెలకు ఒక ₹2000, ₹2500, ₹3000 ఇంపాక్ట్ ఉంటుంది బడ్జెటింగ్లో. వచ్చే ఇన్కమ్ ఏమో కాన్స్టెంట్గా అంతే ఉంటుంది, పెరిగే ఎక్స్పెండిచర్ ఎక్కువైపోతుంది. సో ఈ డిస్పారిటీస్లో ఈ లోయర్ మిడిల్ క్లాస్ కానీ, మిడిల్ క్లాస్ కానీ, ఇతర కుటుంబాలు కానీ చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది. సో ప్రభుత్వం ఎప్పుడు కూడా, ప్రభుత్వాలు ఎవరైనా కానీ దాన్ని దృష్టిలో పెట్టుకోవాలంతే కూడా. సో ఇన్కమ్ రిసోర్సెస్ ఎక్కడి నుంచి ట్యాప్ చేయాలో అక్కడి నుంచి ట్యాప్ చేయొచ్చు. పెట్టుబడిదారీ వ్యవస్థ నుంచి కానీ, ఇండస్ట్రీస్ నుంచి కానీ, లేదా అదర్ కోర్ సెక్టార్స్ నుంచి కానీ మనం ట్యాక్సెస్ అవి చేసుకోవడం తప్పేం లేదు. ఈ మిడిల్ క్లాసు, లోయర్ మిడిల్ క్లాసు ఇటువంటి వాళ్ళని మనం కొంచెం జాగ్రత్తగా చూసుకోకపోతే అన్రెస్ట్ వచ్చి వాళ్ళందరూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసేటువంటి పరిస్థితి ఉంటుంది. సో రాజశేఖర రెడ్డి గారికి అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆ విధమైన అవగాహన ఉండేది. దానికోసం వాళ్ళు ఎప్పుడు కూడా ఇబ్బంది పడకూడదు అనేటువంటిది అంటే సొసైటీని బ్యాలెన్స్ చేయాలి కదా. హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్, పూర్ రిచ్ పూర్, ఈ మధ్యలో ఉండేటువంటి దాన్ని గ్యాప్ని మనం ఫిల్ చేయడం అనేటువంటిది వెల్ఫేర్ స్టేట్ యొక్క బాధ్యత. వెల్ఫేర్ స్టేట్ కదా, ప్రజాస్వామ్యంలో ఉన్నాం. వెల్ఫేర్ స్టేట్ ఏం చేయాలి? డబ్బును వాళ్ళ దగ్గర నుంచి ట్యాక్సెస్ కలెక్ట్ చేయాలి, లేని వాళ్ళ పేదలకి స్కీమ్స్ ఇస్తూ ఉంటారు. సో ఆ రెండింటిని, అలాగే ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ప్రధానంగా మిడిల్ క్లాస్ ఉంటారు. మిడిల్ క్లాస్ చాలా ఇంపార్టెంట్. మిడిల్ క్లాస్ని మనం, ఎందుకంటే వాళ్ళు పాపం అటు కాకుండా ఇటు కాకుండా అయ్యేటువంటి పరిస్థితి ఉంటారు. మిడిల్ క్లాస్ని కూడా అడ్రస్ చేయాలి. సో ఈ మూడింటిని బ్యాలెన్స్ చేయడం అనేటువంటి ప్రభుత్వాల యొక్క ముఖ్యమైనటువంటి పాత్ర. దాన్ని అప్పట్లో కాంగ్రెస్ పార్టీ కానీ, రాజశేఖర రెడ్డి గారు కానీ, రోస గారు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ, కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఎవరున్నా దాన్ని బ్యాలెన్స్ చేసేవారు. రాష్ట్రం విభజించబడిన తర్వాత, అంటే అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ, రోసే గారు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ ఉన్నప్పుడు ఒక కాంగ్రెస్ పార్టీకి ఒక సరైన గుర్తింపు ఉండేది. ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్, అంటే ఈ 2 రాష్ట్రాలు విభజించిన తర్వాత ఇక్కడ టీఆర్ఎస్ అని, అక్కడ తెలుగుదేశం కానీ, వైసీపీ కానీ, ఇవన్నీ పార్టీలు ఏర్పడిన తర్వాత ఇప్పుడు ప్రజలు కాంగ్రెస్ గవర్నమెంట్ కావాలని తిరిగి కోరుకుంటున్నారు. కానీ బలమైన నాయకుడు లేడని కూడా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళకు ఒక ప్రత్యామ్నాయం కావాలి. ఎందుకంటే టీఆర్ఎస్ చేస్తున్నటువంటి కార్యక్రమాలు కానీ, వాటి ఇచ్చినటువంటి ప్రామిసెస్, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తున్నారు, ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వలేదు. అలానే చాలా ప్రామిసెస్ చేశారు, ఆ ప్రామిసెస్ ఏది నిలబెట్టుకోలేకపోయారు. అట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నప్పటికీ, అంటే మొత్తం దేశవ్యాప్తంగా మనం చూసుకుంటే 30 to 35% ఫిక్స్డ్ ఓట్స్ ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అంటే ప్రతి ఒక ఓల్డేజ్ పర్సన్ దగ్గరికి వెళ్ళి మీరు ఎవరు కోటేయాలనుకుంటున్నారని అడిగితే, ఈ తెలుగుదేశం వైపు కానీ, ఇంకొక బీజేపీ వైపు కానీ, ఇంకొక పార్టీ వైపు మొగ్గు చూపించడానికి ఇంట్రెస్ట్ చూపించకుండా మేము కాంగ్రెస్కే ఓటేస్తాం అని నిలబడేటట్టు ఉన్నప్పటికీ వాళ్ళని ఓట్ల కింద ఎందుకు మార్చుకోలేకపోతుంది కాంగ్రెస్ పార్టీ? అంటే లీడర్షిప్ తక్కువ ఉందని చాలామంది అంటున్నారు. దానికి మీ అభిప్రాయం? అంటే కాంగ్రెస్ పార్టీ బేసికల్గా సిద్ధాంతపరంగా చాలా బలమైనటువంటి పార్టీ. సరే, లీడర్స్ అనేటువంటిది కూడా ఒక ఫ్యాక్టర్. డెఫినెట్గా ఒక రాజకీయ నాయకుడిని ఒక పార్టీ తయారు చేయాలంటే 20-25 సంవత్సరాలు పడుతుంది. నేను విద్యార్థి దశలో ఉన్న రాజకీయ ప్రస్థానాన్ని మొదలు పెడితే
ప్రజల్లో కొంత ఫెమిలియారిటీ వచ్చి మనం ఏదైనా కొంత సర్వీస్ చేయగలుగుతాం, కాన్ఫిడెన్స్ అది వచ్చి పార్టీకి మన మీద నమ్మకం వచ్చేటప్పటికి 2005 పట్టింది. సో ఈ మధ్యలో ఉన్నటువంటి పీరియడ్ 25 సంవత్సరాలు పడుతుంది. చాలామంది పార్టీలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు అటు ఇటు దూంకడం వల్ల అంటే సిద్ధాంతాలను పక్కన పెట్టి స్వార్థంతో రాజకీయ లబ్ధి కోసం పదవుల మీద అపేక్షతతోటో వేరే పార్టీల్లోకి వెళ్ళారు. అదొక రాజకీయ కారణం. బట్ ప్రజలు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీని విస్మరించరు. కోపం రావడం అనేటువంటి సహజం. ఆ రోజు జరిగినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మీద అడ్మినిస్ట్రేషన్ చేయలేదనో పేదలకు చేయలేదనో కాదు, విభజనను వద్దనుకున్నారు ఆ రోజు ప్రజలు. సో దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు లెటర్లు ఇచ్చాయి. అన్ని రాజకీయ పార్టీలు లెటర్ ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూసీలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ రోజుని ఆల్ పార్టీ మీటింగ్ జరిగింది. ఆల్ పార్టీ మీటింగ్ జరిగినప్పుడు అన్ని రాజకీయ పార్టీలు కూడా డివిజన్ కోసం చెప్పిన వాళ్ళే, ఎక్సెప్ట్ 1 or 2 పొలిటికల్ పార్టీస్ ఇన్ ది స్టేట్. మిగిలిన వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ ఉత్తరం ఇచ్చింది, చేయమని చెప్పింది. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఉత్తరం ఇచ్చింది, చేయమని చెప్పింది. సో మిగిలిన రాజకీయ పార్టీలన్నీ కూడా చేయాలన్నారు. దాని తర్వాత పార్టీ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. బట్ దానికి భిన్నంగా ప్రజలందరూ కూడా కలిసి ఉండాలి, సెంటిమెంటల్ ఎమోషనల్ అటాచ్మెంట్స్ తోటి కలిసి ఉండాలని అనుకున్నారు. ఆ ఒక ఇష్యూ తోటి ప్రజల్లో కొంత కోపం వచ్చినటువంటి పరిస్థితి. సో స్లోగా రియలైజ్ అయ్యారు. ఇప్పుడు ఆంధ్రాలో కూడా మా రాష్ట్రంలో చాలా చక్కగా చూశారు. చంద్రబాబు నాయుడు 5 ఏళ్ల పరిపాలన, ఇప్పటికి జగన్మోహన్ రెడ్డి గారిది 2.5 ఏళ్ల పరిపాలన. వెరసి 7 లక్షల కోట్ల డిఫిసిట్, 7 లక్షల కోట్ల డిఫిసిట్ ఉన్నటువంటి రాష్ట్రాన్ని మనం ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళగలుగుతాం? ఇంకో నీకు 2 నెలలు 3 నెలలు 5 నెలలు పోయిన తర్వాత గవర్నమెంట్ మే నాట్ బీన్ ఏ పొజిషన్ టు గివ్ ది శాలరీస్ ఆల్సో. సో ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలందరూ అనుకుంటున్నారు కాంగ్రెసే బెటరు, కాంగ్రెసే బాగా చేస్తుందని అనుకుంటున్నారు. బట్ లీడర్షిప్ కూడా ఓవర్కమ్ అవుతుంది. అటువంటి ఇష్యూ ఉన్నప్పుడు మనం పక్కనే ఛత్తీస్గఢ్లో లాస్ట్ టైం ఎలక్షన్ జరిగాయి. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి. అక్కడేం పెద్ద బలమైనటువంటి నాయకుడు ఎవరు కూడా మనకు ఎవరికి మీడియా దాకా తెలియదు. సో భూపేష్ బఘేల్ పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నారు, ముఖ్యమంత్రి అయ్యారు. సడన్గా బ్రహ్మాండమైనటువంటి పరిపాలన చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ మినిమం సపోర్ట్ ప్రైస్కి సంబంధించి కానీ, ధాన్యం కొనుగోలుకి సంబంధించి కానీ, ఈ వేరే రాష్ట్రాలతో కంపీట్ చేస్తే చాలా బ్రహ్మాండంగా రేట్లు ఇస్తున్నటువంటి పరిస్థితి. అడ్మినిస్ట్రేటివ్ ఆస్పెక్ట్స్ కూడా చాలా బాగా చేస్తున్నారు, వెల్ఫేర్ స్కీమ్స్ కూడా బాగా చేస్తున్నారు. అలాగే పంజాబ్లో ఆ రోజు ఇందిరాగాంధీ గారి హత్య, లేకపోతే సిక్కులు గోల్డెన్ టెంపుల్ ఇష్యూ, ఇవన్నీ కూడా జరిగాయి. జరిగిన తర్వాత తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. సో దిస్ ఈజ్ ఎ ప్రాసెస్. ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు పార్టీ మీద ఈ దేశంలో జనం అందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ఒకటే ఈ దేశానికి కానీ రాష్ట్రానికి కూడా నడిపించగలుగుతారు. ఎందుకంటే ఇందులో అన్ని సెక్షన్స్కి సమానమైనటువంటి అవకాశాలు ఉంటాయి. కులాలు కానీ, మతాలు కానీ, గోత్రాలు కానీ ఇవన్నీ ఉన్నటువంటి ఈ దేశంలో అన్ని సెక్షన్స్ హ్యాపీగా ఉండే పార్టీ, అందరినీ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్లో పెట్టే పార్టీ కాంగ్రెస్ పార్టీ. సో డెఫినెట్గా 2 రాష్ట్రాల్లో కూడా ప్రజలు ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు. మళ్ళీ పాత ఆలోచనకు వచ్చారు. బాగా కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు. కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి కానీ ఈ రాష్ట్రానికి కానీ అన్నీ చేసింది. పెన్షన్స్ని పెంచింది, రాజీవ్ ఆరోగ్యశ్రీని పెట్టింది, మైనారిటీస్కి రిజర్వేషన్స్ కల్పించింది. నేషనల్ లెవెల్లో చూసుకుంటే యూపీఏ ప్రభుత్వం ఎన్ఆర్జీఎస్ తీసుకొచ్చింది. అప్పుడు బీజేపీ చెప్పింది ఎన్ఆర్జీఎస్ అంతా తినడం కోసం అని చెప్పి. ఇవాళ ఎన్ఆర్జీఎస్ మోస్ట్ సక్సెస్ఫుల్. అప్పుడు మన ఆధార్ కార్డుని తీసుకొచ్చింది. ఆధార్ కార్డు తీసుకొస్తే ఇదంతా పెద్ద కుంభకోణం అన్నారు. ఇవాళ ఆధార్ కార్డు లేకుండా అసలు దేశంలో ఎక్కడికి వెళ్ళాను. నువ్వు ఎయిర్పోర్ట్కి వెళ్తే ఆధార్ కార్డు, బయటికి వెళ్తే ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తే ఆధార్ కార్డు, జన్ధన్ యోజన అని ఇవాళ వీళ్ళు చెప్తున్నారు. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినది. బ్యాంక్ అకౌంట్స్ తీసుకొచ్చినటువంటి పేదలకి, బీపీఎల్ కింద ఉన్న వాళ్ళకి అకౌంట్స్ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. సో బ్రాడర్గా కేంద్రంలో మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ గారి నాయకత్వంలో రైట్ టు ఇన్ఫర్మేషన్ ప్రపంచంలో ఉన్నటువంటి అడ్వాన్స్డ్ కంట్రీస్లో లేదు. పూర్వకాలానికి ఏదైనా ఒక ఫైల్ కావాలంటే ఎన్నో రోజులు మనం ఆర్డీఓ ఆఫీస్ చుట్టూ, కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగేటువంటి, ఇవాళ ఇంట్లో కూర్చుని రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో పెడితే వచ్చేసేటువంటి పరిస్థితి. రైట్ టు ఎడ్యుకేషన్, ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్, ట్రైబల్కి సంబంధించి స్పెషల్ ప్రొటెక్షన్ యాక్ట్, ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్, ఎప్పుడో బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి యాక్ట్ని తీసి ఇవాళ ల్యాండ్కి పూర్వం ఊర్లలో 2 ఎకరాలు ఉందంటే భయపడిపోయారు. ఎప్పుడు వీళ్ళకి పెడతారు, ఇవాళ పెడితే ఆనందపడుతున్నారు. ఎందుకంటే 4 times ఇస్తుంది గవర్నమెంట్. సో ఇటువంటివన్నీ వచ్చినటువంటి పరిస్థితి. ఈ యాక్ట్స్ అన్నీ యూపీఏ ప్రభుత్వం చేసింది. అలాగే స్టేట్లో కూడా అనేకమైనటువంటి యాక్టివిటీస్ చేశారు. సో ఇవన్నీ జరిగిన తర్వాత ప్రజలకు ఏం అర్థమైందంటే కొన్ని ఎమోషన్స్లో, కొన్ని సెంటిమెంట్స్లో ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో నిర్ణయం తీసుకున్నారు. ఆవేళ తెలంగాణలో అయితే
తెలంగాణ ఇచ్చినా కూడా ఆ, మేము సరిగ్గా చేసుకోలేకపోవడం వల్ల కేసీఆర్ గారిని ఆదరించారు. సరే ఆంధ్రాలో ఎలాగ ఇచ్చేసింది విడగొట్టింది అనేటువంటి భావంతో అక్కడ చెడింది. సో ఇప్పుడు రెండు చోట్ల కూడా రిలీజ్ అవుతున్నటువంటి మాకు ఆంధ్రాలో కూడా బ్రహ్మాండమైన స్పేస్ ఉంటుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని చూశారు జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూశారు, అక్కడ జరుగుతున్నటువంటి ఇష్యూస్ని చూశారు. డెఫినెట్గా కాంగ్రెస్ ఈజ్ గుడ్ పొలిటికల్ పార్టీ, కాంగ్రెసే చేయగలుగుతుంది. కాంగ్రెస్ అనేటువంటిది ఇట్స్ ఎన్ ఐడియాలజీ, అదొక విచారధార. ఈ దేశంలో కాశ్మీర్ టు కన్యాకుమారి ఉన్నటువంటి ఏ రాష్ట్రంలో అయినా సరే మాకు మినిమం ఫిక్స్డ్ ఓట్ బ్యాంక్ ఉంటుంది. సో మీరు మతాల పేరు మీద లేకపోతే భాషల పేరు మీద ఇంకో పేరు మీద వేరే రాజకీయ పార్టీలు వచ్చి ఎమోషన్స్ క్రియేట్ చేసినా కూడా అల్టిమేట్గా ప్రజలు కొద్ది రోజులు అటు ఇటు అవుతారు కానీ రియలైజ్ అవుతారు. సో డెఫినెట్గా ఆ అడ్వాంటేజ్ ఉంటుంది. నా ఉద్దేశంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా 24 ఎన్నికలకి, ఇక్కడ 23లో జరుగుతాయి ఎన్నికలు, ఆంధ్రాలో 24 జరుగుతుంది. కేంద్రంలో కూడా డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉంటుంది. సో రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో, సోనియా గాంధీ గారి నేతృత్వంలో మంచి ప్రభుత్వం వస్తుంది. ప్రజలకి మేలైనటువంటి మంచి కార్యక్రమాలు చేసే ఆలోచన కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉంది. ఎందుకంటే న్యాయ లాంటి కాన్సెప్ట్ని మీకు రాహుల్ గాంధీ గారు చెప్పారు. ప్రజలందరూ ఆ రోజు ఆయన గురించి నాన్ సీరియస్గా తీసుకున్నారు. కోవిడ్ అనేటువంటిది ఇంత భయంకరంగా ఉంటుంది, కోవిడ్ ఇంత విపత్తు అనేటువంటిది లాస్ట్ ఫిబ్రవరి 1.5 years బ్యాక్ చెప్పారు ఆయన పార్లమెంట్లో బయటకు వచ్చి. జనం సీరియస్గా తీసుకోలేదు. రైతులకు సంబంధించి 3 నల్ల చట్టాల గురించి ఆయన వ్యతిరేకించారు. రోల్ బ్యాక్ చేస్తుంది ఈ ప్రభుత్వం తప్పనిసరిగా. మరి అంత బలమైనటువంటి నాయకుడు, 303 లోక్సభలో సీట్లు ఉన్నటువంటి ప్రధానమంత్రి ఈరోజు 3 పార్లమెంట్లో చేసినటువంటి నల్ల చట్టాలను వెనక్కి తీసుకునేటువంటి పరిస్థితి. ఎందుకంటే గ్రౌండ్ రియాలిటీకి వ్యతిరేకంగా ఏ ప్రభుత్వం పనిచేయలేదు. ప్రభుత్వం ఉన్నది ప్రజల ఇంట్రెస్ట్ని సేఫ్ గార్డ్ చేయడం, ప్రజలకి సుపరిపాలన అందించడం. వాటిలన్నింటిలోనూ కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఈ తెలంగాణ ప్రభుత్వం, అటు ఆంధ్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం 3 ఫెయిల్ అయ్యాయి. కాబట్టి డెఫినెట్గా రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి మంచి అవకాశం ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ ఈజ్ నాట్ ఫర్ ద పవర్. 2004 నుంచి 2014 వరకు ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సోనియా గాంధీ గారు ప్రధానమంత్రి కావాలని కోరుకోలేదు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ పెట్టి సోనియా గాంధీ గారే మా నాయకురాలని చెప్పారు. ఎవరైనా తీసుకుంటారు ఈ దేశంలో. ఊర్లో చిన్న ఉద్యోగం ఉంటే తహతాలాలి వాళ్ళ కొడుకులు తీసుకునేటువంటి పరిస్థితి. అటువంటిది ప్రధానమంత్రి వద్దని చెప్పింది. రాహుల్ గాంధీ గారు క్యాబినెట్లోకి వెళ్ళలేదు. సో దే ఆర్ నాట్ ఫర్ పవర్. మీడియాలో కానీ, ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో కానీ, జనంలో కానీ స్పెక్యులేషన్ జరిగే విధంగా ఎంతసేపు కుటుంబమే బలం. సాక్రిఫైస్ చేసినటువంటి కుటుంబం. ఇందిరాగాంధీ గారిని చంపేశారు. రాజీవ్ గాంధీ గారు టూర్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇదిగో రాజీవ్ గాంధీ గారు అని ఒక బూటును ఒక ఇది ఇస్తే వాళ్ళ లైఫ్ సాక్రిఫైస్ చేసినటువంటి కుటుంబాలు. నెహ్రూ గారు 14 సంవత్సరాలు ఈ దేశం కోసం ఫ్రీడమ్ మూమెంట్లో పనిచేసి జైల్లో ఉన్నటువంటి వ్యక్తి. మీకు 6 నెలలు జైల్లో పెడతాను, మీకు ఏదైనా పలానా పోస్ట్ ఇస్తానంటే వెళ్తారా? 14 years ఇవ్వదంటారు. బ్రిటిష్ టైంలో ఇవ్వదంటారు ప్రజెంట్. సో ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళ కుటుంబం డెఫినెట్గా మాకు స్ట్రెంగ్త్, దాన్ని బలహీనపరచడానికి వేరే వాళ్ళు చేస్తూ ఉంటారు. సో ఆ ట్రాప్లో పడకుండా దేశ విశాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని, సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల యొక్క విశాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. ఒక వ్యక్తి కోసం, ఒక ఇది కోసం పనిచేసినటువంటి పరిస్థితి కాదు. సో డెఫినెట్గా కేంద్రంలోనూ కాంగ్రెస్ పార్టీకి మంచి అవకాశాలు ఉంటాయి, అధికారంలోకి వస్తుంది. 2 తెలుగు రాష్ట్రాలను కూడా ప్రజలు కాంగ్రెస్ మొగ్గు చూపుతున్నారు. 2 రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తుంది. మంచి పరిపాలన, జనరంజకమైనటువంటి ప్రజలకి కావలసిన విధంగా పరిపాలన కాంగ్రెస్ పార్టీ అందజేస్తుంది. వెల్కమ్ టు ప్రసార వ్యూయర్స్, వెల్కమ్ టు లటన్స్. ఈరోజు మన గెస్ట్ స్టేట్ కమిషన్ జాయింట్ సెక్రటరీ నవీన్ కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. అసలు కన్జ్యూమర్ ఫారం అంటే ఏంటి? కన్జ్యూమర్ ఫారం అనే దాన్ని దీనికోసం ఉపయోగిస్తారు. 1986 యాక్ట్ ప్రకారం ఏమిటంటే ఈ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ ఏదైతే ఉందో ఫర్ ద బెనిఫిషియల్ ఆఫ్ కన్జ్యూమర్స్ గురించి, మెయిన్గా ఏదైనా ప్రోడక్ట్స్ కొన్నా, గూడ్స్ కొన్నా, సర్వీసెస్ అవైల్ చేసుకున్నా దానికి మనం యూజ్ చేసేది కన్జ్యూమర్. దాని గురించి 1986 యాక్ట్ వచ్చినప్పటి నుంచి మోస్ట్ ఆఫ్ ది పబ్లిక్లో ఎన్లైటన్మెంట్ ఉంది. అయినప్పటికీ చెప్పాలంటే ఒక విధంగా తక్కువగానే ఉంది అని చెప్పొచ్చు. కానీ చాలామంది, ఎంతోమంది ఫార్మర్స్, అదర్ పర్సన్స్ దే ఆర్ బెనిఫిటింగ్ అవుట్ ఆఫ్ దిస్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986.
ఫస్ట్ స్టార్ట్ అయినప్పటి నుంచి చాలా మందికి బెనిఫిషియల్ లెజిస్లేషన్ కన్జ్యూమర్ యాక్ట్. సార్ ఇప్పుడు 1986కి 2019కి డిఫరెన్స్ ఏంటి? మంచి క్వశ్చన్. 2019 ఏమిటి అంటే ఆల్మోస్ట్ ఆ 1986 యాక్ట్లో 2019 యాక్ట్లో సిమిలర్ ప్రొవిజన్స్ ఉన్నాయి, కానీ ఈ యాక్ట్ స్కోప్ అనేది వైడెన్ చేసింది అనమాట. 1986 యాక్ట్లో ఏవైతే కొన్ని కవర్ అవ్వలేదు, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కానీ, ఇప్పుడు మనం అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇట్లాంటి అంత మల్టీ లెవెల్ మార్కెటింగ్స్ ఇట్లాంటివన్నీ చూస్తున్నాం. ఎక్కడైతే ఫ్రాడ్స్ అట్లాంటివి జరుగుతూ ఉంటాయో అది కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్లోకి తీసుకొచ్చారు. ఎనీ సార్ట్ ఆఫ్ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ కూడా ఇంతకుముందు ఇవేవీ లేవు. ఒక ప్రోడక్ట్ మంచిదా చెడుదా అనేది ఎవరికీ తెలియదు, కామన్ పబ్లిక్కి. కానీ ఎవరైనా ఒక సినిమా యాక్టర్ కానీ యాక్ట్రెస్ కానీ దాని గురించి ఒక షో చేసి ఒక అడ్వర్టైజ్మెంట్ తీసుకొస్తే దాన్ని మనం నమ్మేస్తాం. సో అట్లాంటి మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ని కట్టేల్ చేస్తూ వాళ్ళ సేల్స్ని ఎంకరేజ్ చేయకుండా ఉండడానికే ఇప్పుడు అలాంటివన్నీ తీసుకొచ్చి ఇంక్లూడ్ చేశారు కన్జ్యూమర్ ప్రొటెక్షన్ 2019. ఈ కన్జ్యూమర్ లా వల్ల ప్రజలకు ఉన్నటువంటి అడ్వాంటేజెస్ అంటే కన్జ్యూమర్కి ఉన్నటువంటి అడ్వాంటేజెస్ మేజర్. కన్జ్యూమర్కి ఏమిటంటే కంపేర్ టు సివిల్ కోర్ట్ కానీ ఎనీ అదర్ కోర్ట్స్ కానీ పేపర్ వర్క్ అనేది దీనిలో తక్కువ ఉంటుంది, కోర్ట్ ఫీజు చాలా తక్కువ ఉంటుంది, సమ్మరీ ట్రయల్స్, ఎక్స్టెన్సివ్ ట్రయల్ సివిల్ కోర్ట్ లాగా ఉండదు, చీప్ అండ్ ఫాస్టెస్ట్ రెమెడీ అవైలబుల్ అది కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్లో ఉంటుంది. ఫార్మర్స్ కానివ్వండి, నార్మల్ పబ్లిక్ కానివ్వండి, ఎనీ పర్సన్, ఏ పర్సన్ అయినా కూడా ఎనీ సర్వీస్ అవైల్ చేసుకున్నా, గూడ్స్ కొన్నా, అందులో డిఫెక్టివ్ ఉన్నా, ఈవెన్ కన్స్ట్రక్షన్, ఎనీ అదర్ బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ ఇవన్నీ కన్జ్యూమర్ ప్రొటెక్షన్లో కవర్ అయిపోయాయి. సో ఆల్ ద పర్సన్స్ ఆర్ బెనిఫిటెడ్ అవుట్ ఆఫ్ దిస్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్. సార్ ఈ కన్జ్యూమర్ లాస్ అయితే ఉన్నాయో, కన్జ్యూమర్ లాస్లో అంటే డైరెక్ట్ పార్టీస్ ఇంటరాక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయా? అడ్వకేట్ ద్వారానే ఇంటరాక్ట్ కావాలా? వీటిని ఏ రకంగా ఫైల్ చేయాల్సి ఉంటుంది? వీటిని ఏ రకంగా చూడాల్సి అంటే వాటిని ఏ దృష్టికోణంలో చూడాల్సిన అవసరం ఉంటుంది? మంచి క్వశ్చన్. కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఎక్కడ కూడా స్ట్రిక్ట్లీ అడ్వకేట్సే ప్రాక్టీస్ చేయాలనేది ఎక్కడా లేదు. అలా అని చెప్పేసి ఈవెన్ ఇంటర్న్స్ ప్రాక్టీస్ చేయొచ్చు, ఇంటర్న్స్ చేయవచ్చు, అలాగే ఏజెంట్స్ రిప్రజెంట్ చేయొచ్చు, ఎన్జిఓస్, వాలంటరీ కన్జ్యూమర్ ఆర్గనైజేషన్స్ రిజిస్టర్డ్ అయి ఉన్నాయి వచ్చి చేయొచ్చు, అలా చేయొచ్చు. అడ్వకేట్సే స్ట్రిక్ట్లీ చేయాలనేది ఎక్కడా లేదు యాక్ట్ లోపల. సార్ ఈ కన్జ్యూమర్ లాస్ కింద ఏవేవి కవర్ అవుతాయి అంటే మ్యాక్సిమంగా సంబంధించినటువంటి ఈ ఇన్సూరెన్స్కి సంబంధించినవి వీటి కింద ఏవేవి కవర్ అవుతాయి? ఎటువంటి ఇన్సూరెన్సెస్ కవర్ అవుతాయి? ఈ ఇన్సూరెన్సెస్ని ఎలా క్లెయిమ్ చేసుకోవచ్చు? మంచి క్వశ్చన్. జనరల్ ఇన్సూరెన్స్ ఉంటుందండి, అది బైక్స్, కార్స్, ఏదైనా యాక్సిడెంట్స్ అయినప్పటికీ కొంతమందికి తెలీదు. ఏం క్లెయిమ్ చేద్దామని పోయినప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీస్ రెప్యూడియేట్ చేస్తూ ఉంటాయి, ఎన్నో కారణాలపైన రెప్యూడియేట్ చేస్తూ ఉంటాయి. సింపుల్ ఎగ్జాంపుల్, ఇప్పుడు కార్కి ఇన్సూరెన్స్ ఉంటుంది, కార్లో డెక్ మార్చారని చెప్పేసి పాలసీ రెప్యూడియేట్ చేస్తారు. సపోజ్ కార్ యాక్సిడెంట్ అవుతుంది, దాని క్లెయిమ్ పెట్టుకుంటారు. క్లెయిమ్ పెట్టుకున్నప్పుడు మీరు డెక్ మార్చారు అని చెప్పేసి ఫ్లిమ్సీ గ్రౌండ్స్ పైన రెప్యూడియేట్ చేస్తారు. కాంట్రాక్ట్లో ఎంటర్ అయింది ఒకలాగా ఉంది, మీరు ఇష్టం వచ్చినట్టుగా వైరింగ్ చేశారు, చేంజ్ చేశారు అని చెప్పేసి అలా తీసేస్తారు. లైఫ్ ఇన్సూరెన్స్ ఏమిటి అంటే మీరు ఏదైనా ప్రపోజల్లో సైన్ పెట్టేటప్పుడు ఎవరు చూడరు టర్మ్స్ అండ్ కండిషన్స్, అందులో ఎన్నో కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ అన్నీ చదివి ఏజెంట్స్ చెప్పాలి అంటే వాళ్ళు చెప్పరు, సైన్ చేసే ప్రపోజర్ కూడా చదవడు. అందుకని చెప్పి ఇప్పుడు ఏవైతే లైఫ్ ఇన్సూరెన్స్లో క్లెయిమ్స్ వస్తాయో నార్మల్గా వితిన్ 2 yearsలో క్లెయిమ్ ఏదన్నా వచ్చినట్టుగా ఉంటే IRDA గైడ్లైన్స్ ప్రకారంగా ఇన్వెస్టిగేషన్ కండక్ట్ చేస్తారు. ఇన్వెస్టిగేషన్ కండక్ట్ చేసినప్పుడు మీరు ఇంతకుముందు ఏదైనా హెల్త్ ఎయిల్మెంట్స్ ఉంటే చెప్పారా చెప్పలేదా, సప్రెషన్ ఉందా లేదా అనేది చూస్తారు. ఒకవేళ మీరేమైనా సప్రెషన్ ఉన్నట్టుగా ఉంటే మీకు పాలసీ అమౌంట్ అనేది రాదు. అది లైఫ్ ఇన్సూరెన్స్. మెడికల్ మ్యాటర్స్ వస్తాయి, ఏదైనా డాక్టర్స్ సర్జరీ కానీ ఎనీ ఆపరేషన్స్ కానీ వాళ్ళకి స్టాండర్డ్ ప్రోటోకాల్స్ ఉంటాయి. ఆ ప్రోటోకాల్స్ని వాళ్ళు కరెక్ట్గా డిశ్చార్జ్ చేశారా లేదా, కరెక్ట్ ఫాలో అయ్యారా లేదా. ఒకవేళ ఫాలో కాకపోతే దెన్ ఇట్ ఫాల్స్ అండర్ ద ఆంబిట్ ఆఫ్ మెడికల్ నెగ్లిజెన్స్. ఇప్పుడు మనం ఎన్నో కేసెస్ చూస్తుంటాం, పేపర్లో చదువుతుంటాం, ఆపరేషన్ చేస్తారు, కత్తెరలు పెట్టి కుట్టేస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఏమిటి అంటే ఇట్స్ క్లియర్ నెగ్లిజెన్స్ ఆన్ దేర్ పార్ట్. అంటే ఇందాక మీరు జనరల్ ఇన్సూరెన్స్ కింద చెప్పారు, అంటే జనరల్ ఇన్సూరెన్సెస్ కింద అంటే యాక్సిడెంటల్ సబ్జెక్ట్ గురించి చెప్పారు. ఇప్పుడు మామూలుగా ఫర్ సపోజ్ ఏదైనా రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగిందనుకోండి, యాక్సిడెంట్ జరిగినప్పుడు ఏం చేస్తారంటే ఈ పోలీస్ కేసు అవుతుందని ఒక టెన్షన్లో ఏం చేస్తారంటే మేము ట్రీట్మెంట్ చేయించేస్తామని చెప్తారు. ట్రీట్మెంట్ చేయిస్తామని చెప్పి హాస్పిటల్కి వెళ్ళి ఒక 20,000 30,000 ఖర్చు పెట్టేస్తారు, అదొక బిల్లింగ్ అవుతుంది, కానీ దానికి FIR కాదు. అట్లాంటి కేసెస్లో మనము బండికి ఉన్నటువంటి ఇన్సూరెన్సెస్ కానీ ఏదైనా క్లెయిమ్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. బండికి సంబంధించిన ఇన్సూరెన్స్ మటుకే మీకు అమౌంట్ వస్తాయి.
మీరు కింద పడి దెబ్బలు తాగించుకొని హాస్పిటల్స్ బిల్స్ మాత్రం కట్టదు. ఎందుకంటే మీ బైక్ ఇన్సూర్డ్ కాబట్టి బైక్ ఇన్సూరెన్స్ పాలసీ క్లెయిమే మీకు వస్తుంది తప్ప అడిషనల్ సార్ట్ ఆఫ్ అమౌంట్స్ అయితే ఇక్కడ నుంచి రావు. ఇప్పుడు థర్డ్ పార్టీ ఇన్సూరెన్సెస్ కానీ ఫుల్ ఇన్సూరెన్సెస్ కానీ ఎవరైనా బండికి యాక్సిడెంట్ జరిగినప్పుడు దానికి చనిపోయినప్పుడు కానీ లేదా దెబ్బలు తగిలినప్పుడు వాళ్ళ హాస్పిటలైజ్ అయినప్పుడు దాన్ని యూజ్ చేసుకోవచ్చు. అవి ఉంటాయి, అవి చేయొచ్చు, అవి క్లెయిమ్స్ కిందకి వస్తాయి. ఈ రియల్ ఎస్టేట్ కి సంబంధించి రేరా యాక్ట్ అనేది కొత్తగా వచ్చింది. రేరా యాక్ట్ కి ఈ కన్స్యూమర్ యాక్ట్ ఉంటుంది. ఈ రేరా యాక్ట్ లో రిజిస్టర్ అయిన వాళ్ళందరూ కూడా కన్స్యూమర్ ఫారం కి రావచ్చు. కన్స్యూమర్ ఫారం కి వస్తే ఏ విధంగా కన్స్యూమర్ ఫారం అప్రోచ్ కావచ్చు అంటే రేరాలోనే చేసుకోవాలి కానీ కన్స్యూమర్ ఫారం లో చేసుకోకూడదు. అట్లాంటిది ఆప్షన్స్ ఏమైనా ఉంటాయి? రెరా అనేది రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ యాక్ట్ అండి. అది ఇప్పుడు యాక్చువల్గా ఏమిటంటే ప్రజెంట్ మార్కెట్ ఏదైతే ఉందో ప్రతి డెవలపర్ కూడా రెరాలో రిజిస్టర్ అవ్వాలి. రెరాలో రిజిస్టర్ అయ్యి దానికి డిస్ప్యూట్ సంబంధించి ఏది వచ్చినా కూడా త్రూ రెరా సెటిల్ అవుతాయి. కానీ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్లో సెక్షన్ 100 ఇప్పుడు కొత్త యాక్ట్ ప్రకారం ఏంటంటే అడిషనల్ రెమెడీస్ ఉంటాయి. మీరు ఆఫ్టర్ ఎగ్జాస్టింగ్ ఆల్ యువర్ రెమెడీస్, మీ రెమెడీస్ అన్నీ అయిపోయినా కూడా యూ కెన్ ఇన్వోక్ ద జ్యూరిస్డిక్షన్. అక్కడ దెర్ ఇస్ నో సచ్ బార్. మీరు రెరాకు వెళ్ళారు కదా కన్జ్యూమర్ ప్రొటెక్షన్కి రావడానికి ఉండదు అనేది లేదు. మీరు కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కూడా రావచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం హైదరాబాద్ మొత్తం ట్రెండ్ అంతా ఫ్లాట్స్, అపార్ట్మెంట్స్ ఇవే కల్చర్కి వస్తున్నాయి. న్యూమరస్ కంప్లైంట్స్, లిటిగేషన్ అనేది కన్జ్యూమర్ సైడ్ పెరిగిపోతుంది డే బై డే. సో మీకు రెమెడీ అనేది కన్జ్యూమర్ కోర్ట్స్లో చాలా ఈజీ కంపేర్ టు ఎనీ అదర్ కోర్ట్స్. రెరాకి దీనికి సంబంధం ఉండదండి. దెర్ ఇస్ నో సచ్ బార్. మీరు కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద వేసుకోవచ్చు. సార్ ఇప్పుడు మామూలుగా ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఒక అపార్ట్మెంట్ అమ్ముతాడు. అపార్ట్మెంట్ అమ్మిన తర్వాత దాంట్లో ఇన్ని ఫెసిలిటీస్ ఇస్తా, జిమ్ ఇస్తా, తర్వాత నేను ఇంకోటి ఇస్తా, మామూలుగా జిమ్ ఇస్తాము, తర్వాత ఫంక్షన్ హాల్ ఇస్తాము, తర్వాత సూపర్ మార్కెట్ ఇస్తాము అని ఎన్నో ప్రామిసెస్ ఇస్తారు. లాస్ట్కి ఏం చేస్తారంటే ఒక జిమ్ అనగానే 2 వస్తువులు సంబంధించిన పెట్టేసి ఒక అద్దం పెట్టేసి వాడు వెళ్ళిపోతాడు. ఒక ఖాళీ రూమ్ ఇచ్చేసి ఇది మీ కాన్ఫరెన్స్ హాల్ అని చెప్పేసి వెళ్ళిపోతాడు. అలా చాలా మంది ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. మరి దానికి ఎట్లాంటి రెమెడీస్ ఉంటాయి? ఇప్పుడు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే అండి, ఇప్పుడు నార్మల్గా 100, 200 G+35 ఫ్లోర్స్ ఇలా కడుతూ ఉంటారు. కట్టినప్పుడు వాళ్ళ అమ్యూనిటీస్ చూసే జనాలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంటూ ఉంటారు. ఆ అమ్యూనిటీస్ ఏదైతే ప్రొవైడ్ చేయబడదో ఈవెన్ వాళ్ళ బ్రోషర్ కూడా బైండింగే. ఈవెన్ వాళ్ళ బ్రోషర్లు ఏదైతే చెప్పబడిందో ఆ చెప్పబడ్డ ప్రతి ఒక్కటి ఇవ్వాల్సి వస్తుంది. ఇవ్వని పక్షాన కన్జ్యూమర్ కోర్టుకి వెళ్ళి మనం యూ కెన్ క్లెయిమ్ this thing. You can file a complaint against the developer seeking all the remedies. మీరు ఇవి ప్రొవైడ్ చేస్తామని చెప్పారు, ప్రామిస్ చేశారు, మీరు ఇవ్వలేదు అని ఇప్పుడు ఉన్న ప్రస్తుత కంప్లైంట్స్ మొత్తము అవే. సార్ ఈ లైఫ్ ఇన్సూరెన్సెస్ ఉంటాయి కదా మామూలుగా జనరల్ లైఫ్ ఇన్సూరెన్సెస్ అని ఈ రిలయన్స్ కంపెనీ వాళ్ళు కానీ, టాటా ఏజీ వాళ్ళు కానీ, బిర్లా వైట్ వాళ్ళు కానీ, యునైటెడ్ ఇన్సూరెన్స్ వాళ్ళు కానీ, మేము మెడికల్ పాలసీస్ అని ఈ మెడికల్ పాలసీస్ తీసుకుంటే ఈ ఇన్సూరెన్స్ వస్తుంది, ఇది వస్తాయి అని చెప్తారు. తర్వాత ఫ్యూచర్లో మళ్ళీ మెడికల్ క్లెయిమ్స్ పోయినప్పుడు ఇది మా కిందకి రాదు అంటే ఇప్పుడు మామూలుగా ఈ ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకు ప్రెగ్నెన్సీ అలవెన్సెస్ వస్తాయని, ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళకి అవన్నీ వస్తాయని చెప్పి ఇవన్నీ మా కింద కవర్ అవుతాయని చెప్తారు. తర్వాత ఏజెంట్ చెప్తాడు అక్కడ పాలసీ ఎప్పుడైతే మనము పోయి రికవరీ చేయాలని ట్రై చేస్తామో ఆ టైంలో అవైలబుల్ లేవని చెప్తారు. అట్లాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయగలుగుతాం? నేను ఇంతకుముందే చెప్పాను, ఏజెంట్స్ వాళ్ళు ఎంతో చెప్పి అట్రాక్ట్ చేసి పాలసీ అమ్ముదామని చూస్తారు. కానీ టర్మ్స్ మీరు చూడరు, మేము చూడడం. సైన్ చేసేటప్పుడు నో కామన్ మ్యాన్ విల్ సీ ద టర్మ్స్ అండ్ కండిషన్స్. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఈవెన్ మెడికల్ ఇన్సూరెన్స్ ఉంటుంది. ఆ మెడికల్ ఇన్సూరెన్స్లో ఆ కస్టమర్ని థరోగా మెడికల్ ఎగ్జామినేషన్ చేయిస్తారు. చేయించినప్పటికీ కూడా తనకంటూ ఏదన్నా డిజీజ్ ఉంటే తను చెప్పాలి. తను చెప్పకపోయినా కూడా వాళ్ళ ఎగ్జామినేషన్లో రివీల్ కాకపోయినా కూడా ఇట్స్ అ సప్రెషన్ కిందకి వస్తుంది. సో మీకు ఆ అమౌంట్ అనేది రాదు. ఏదున్నా బోనోఫైడ్గా ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. ఫస్ట్ మీ ఏజెంట్ నోట్ చేసుకున్నాడా లేదా అనేది సెకండరీ అయినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే చెప్పాలి. చెప్పినాక కూడా తను రాసుకోకపోతే యూ గాట్ ఎ గుడ్ రైట్ టు కంటెస్ట్. మీకంటూ ఒక గుడ్ గ్రౌండ్ ఉంటుందండి కంటెస్ట్ చేయడానికి. అది సార్ అదేవిధంగా ఈ మెడికల్ నెగ్లిజెన్సీస్ ఉంటాయి. మెడికల్ నెగ్లిజెన్స్ అంటే ఇప్పుడు ఒక పాపకు ట్రీట్మెంట్, మామూలుగా ఒక పాపను ట్రీట్మెంట్కి తీసుకుపోయినప్పుడు ఆ ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఈ పాప మధ్యాహ్నం వరకు ఆడుకొని చాలా హెల్తీగా ఉంటుంది. తర్వాత హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు ట్రీట్మెంట్ చేసేసి ఆ పాప బతుకున్నా లేకున్నా అంటే ఆ పాపకు సీరియస్ అయిపోయింది, ఇక్కడ మాకు ట్రీట్మెంట్ చేయడానికి ఇప్పుడు కుదరదు అంటే సీరియస్ అయ్యేంత వరకు వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసేసుకొని లాస్ట్ మూమెంట్లో మాతో కాదు పెద్ద హాస్పిటల్కి వెళ్ళిపోమని, పెద్ద హాస్పిటల్లో అమ్మాయి
ఆ పాప చనిపోయినప్పటికీ ట్రీట్మెంట్ చేసామని, అయినా మేము ఏం చేయలేకపోయామని, చనిపోయిందని చెప్పిన సందర్భాలు చాలా ఎన్నో చూసాం మన హైదరాబాద్. అట్లాంటి వాటిల్లో మనకేమి రెమెడీస్ ఉంటాయి అంటే హాస్పిటల్ మీద ఈ ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ మీద వాళ్ళ మీద ప్రెషర్స్ తీసుకోవడం కానీ అట్లాంటివి ఏమైనా చేయొచ్చు? ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మెడికల్ నెగ్లిజెన్స్ కేసెస్లో ప్రోటోకాల్స్ ఉంటాయి. సపోజ్ ఒక పాపకి ఏదైనా సర్జరీ కండక్ట్ చేయాలి, ఆ సర్జరీ ఎవరు చేయాలి? పీడియాట్రిషియన్ కానీ స్పెషలిస్ట్ కానీ వాళ్ళు చేయాలి. వాళ్ళ దగ్గర ఫెసిలిటీస్ లేకుండా పేషెంట్ని అడ్మిట్ చేసుకోవడమే తప్పు. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ నెగ్లిజెన్స్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ది హాస్పిటల్. ఈ కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఫార్మర్స్కి ఎలా ఉపయోగపడుతుంది? మంచి క్వశ్చన్. ఇదేమిటంటే విత్తనాలు కొంటారు ఫార్మర్స్, ఎక్కడి నుంచి కొంటున్నారు అనేది వాళ్ళకి ఏమిటంటే యాక్ట్లో ఎలా ఉంటుందంటే ఏదైతే విత్తనాలు కొంటున్నారో దానికి ప్రాపర్ ఈల్డ్ రాకపోతే కన్జ్యూమర్ యాక్ట్ ప్రకారం ఏంటంటే దాని విత్తనాన్ని ల్యాబ్కి పంపించి టెస్ట్ చేయించాలి. నార్మల్గా ఏంటంటే ఫార్మర్స్ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ కాబట్టి దే డోంట్ ప్రిజర్వ్ ద సీడ్. వాళ్ళు విత్తనాన్ని అనేది వాళ్ళ దగ్గర ఉంచుకోరు. వాళ్ళు ఉన్న విత్తనాలన్నీ వేసేసి వాళ్ళు మంచి ఎరువు వస్తుందేమో ఈల్డ్ వస్తుందేమో అని చూస్తారు. కానీ ఎప్పుడైతే అది రాదో వాళ్ళు ఏం చేయాలంటే అగ్రికల్చర్ వాళ్ళ ఊర్లో ఉన్న అగ్రికల్చర్ వాళ్ళ ఆఫీసర్ కానీ సైంటిస్ట్ కానీ రిప్రజెంటేషన్ ఇచ్చి అట్లీస్ట్ వెళ్ళి రిక్వెస్ట్ చేసి వచ్చి చూడమని చెప్పాలి. చెప్పినప్పుడు వాళ్ళు వచ్చి టెస్ట్ చేస్తారు. అసలు బేసిక్గా సాయిల్ ప్రాబ్లమా, విత్తనం ప్రాబ్లమా, సీడ్ డిఫెక్టివ్గా ఉందా లేదా అనేది ఎక్స్పర్ట్ చెప్తారు. అలాగే కొంతమంది ఫార్మర్స్ ఏంటంటే తెలియకుండా ఎంతోమంది ఇల్లిటరేట్ పీపుల్ పోయి డీలర్ని పట్టుకుంటారు. సార్ ఏమిటి సార్ ఇది మాకు ఈల్డ్ రావట్లేదు, సీడ్ మీది ప్రాపర్ లేదు అని. అట్లీస్ట్ వాళ్ళ దగ్గర అయితే విత్తనాలు స్టాక్ ఉంటుంది కాబట్టి వాళ్ళు మేము అమ్మిన విత్తనం తప్పు కాదండి అని చెప్పడానికి వాళ్ళు పంపివ్వాలి ల్యాబొరేటరీకి. లేదు ఈవెన్ డిస్ట్రిక్ట్ కమిషన్ వాళ్ళకి రైట్ ఉంటుంది, సూమోటో వాళ్ళు పంపించవచ్చు. నేషనల్ సీడ్స్ అని చెప్పేసి నేషనల్ సీడ్స్ కేసు లోపల సుప్రీంకోర్టు వాళ్ళు చెప్పారు. డిస్ట్రిక్ట్ కమిషన్ కూడా పవర్ ఉంటుందండి. సూమోటో వాళ్ళు కావాలంటే విత్తనాన్ని పంపించవచ్చు ల్యాబ్కి. పంపించి నిజంగానే విత్తనంలో ఏదైనా ప్రాబ్లం ఉందా, డిఫెక్ట్ ఉందా లేదా, ఒకవేళ డిఫెక్ట్ ఉన్నట్టుంటే రైతులకి కంపన్సేషన్ ఇస్తారు. ఇది ఎంతోమంది రైతులకి తెలియని విషయం. ఎక్సెప్ట్ మన వరంగల్, మహబూబ్ నగర్ నుంచే ఎక్కువ వస్తాయి. ఇన్ని రాష్ట్రాల నుంచి చాలా తక్కువ వాళ్ళకి ఎన్లైటన్ తెలియదు. ఇది బేసిక్గా ఈ పర్టికులర్ కన్జ్యూమర్ అవేర్నెస్ అనేది చాలా తక్కువగా ఉంది. కొన్ని స్టేట్స్లో మాత్రం ఇప్పుడు మామూలుగా కొన్ని డిస్ట్రిక్ట్స్లో వరంగల్ కానీ మహబూబ్ నగర్ కానీ ఈవెన్ ఆదిలాబాద్ కానీ కొన్ని చోట్ల రైతులకు అవగాహన అనేది చాలా బాగుంది. కొంతమంది దగ్గర లేదు. కొన్ని డిస్ట్రిక్ట్స్లో అసలు తెలియదు వాళ్ళకి. ఇలా ఉంటుంది, ఇలా రావచ్చు, ఇలా పంటకి ఏదైనా నష్టం జరిగితే కోర్టుకు వెళ్తే మనకి పరిహారం ఇస్తారు, నష్టపరిహారం అనేది చాలామందికి తెలియదు. అవేర్నెస్ ఇంకా కాలేదు. గవర్నమెంట్ విత్తనాలు సప్లై చేస్తుంటుంది. అంటే జనరల్ గా మనము టీవీలలో కూడా చూస్తాము ఏంటంటే గవర్నమెంట్ యూరియా సప్లై చేసింది, గవర్నమెంట్ ఇన్ని టన్నుల మెట్రిక్ టన్నుల విత్తనాలు రైతులకు ఇచ్చిందని చెప్తాం. అట్లాంటి విత్తనాలు డిఫాల్ట్ అయినప్పుడు మనం ఏం చేయాలి? ఈవెన్ గవర్నమెంట్ దాని లోపల కూడా మీకు సబ్సిడీ ఇస్తారండి. సబ్సిడీ ప్రకారం ఏమిటంటే 100 రూపీస్ మీకు 10 రూపీస్కి ఇస్తారండి. ఇచ్చినప్పుడు దానికి ఒకటే కాదు, క్లైమేటిక్ కండిషన్స్ కూడా ఉంటాయి. మీకు క్లైమేటిక్ కండిషన్స్ ఉంటాయి, దాన్ని మానిటర్ చేస్తూ ఉండాలి, దానికి కావాల్సిన పెస్టరైజేషన్ చేస్తూ ఉండాలి. అప్పుడే ఈల్డ్ ఎక్స్పెక్టెడ్ ఈల్డ్ ఉంటుంది. మనకు అర్థమవుతుంది 100లో 90% ఈల్డ్ వచ్చి 10% రాలేదంటే ఎవరికైనా తెలిసిపోతుంది సీడ్ ఏం ప్రాబ్లం లేదు అని. ఎప్పుడైతే మనం వేసిన విత్తనము 10% ఈల్డ్ వచ్చి 90% ఏమీ రాదో అప్పుడు డిఫెక్టివ్ సీడా కాదనే టెస్ట్ చేయించాలి. సీడ్ని చేయించినప్పుడు తెలుస్తుంది. గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా సీడే. ఈ విత్తనాలకు సంబంధించి మామూలుగా ఈ రైతులకు సంబంధించి ఇన్సూరెన్సెస్ చేస్తున్నారు కదండి కొత్తగా. అంటే అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ అని, ఈ ఫార్మ్ ఇన్సూరెన్సెస్ అని చెప్తుంటారు కదా. ఈ అగ్రికల్చర్ ఇన్సూరెన్స్, ఈ ఫార్మ్ ఇన్సూరెన్సెస్ ఇవి కన్స్యూమర్ ఫారంలో ఏ విధంగా ఉపయోగపడతాయి? క్రాప్ ఇన్సూరెన్స్ అనేది ఫ్యూచర్ ప్రాస్పెక్టివ్ ఆలోచించుకుంటూ రైతు తీసుకునే డెసిషన్. ఇప్పుడు ఒక 100 రూపాయలు కట్టి 1,00,000 రూపాయల ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. దానికి ఏదైనా ఇప్పుడు సైక్లోన్ ఎఫెక్ట్ అవ్వచ్చు. సైక్లోన్ ఎఫెక్ట్ అయినప్పుడు మొత్తం కంప్లీట్గా పాడైపోతుంది. అప్పుడు ఆయన ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. అలాంటి పద్ధతులు ఉన్నాయి. కానీ ఏమిటంటే అగ్రికల్చరల్ క్రాప్ ఇన్సూరెన్సెస్ అనేటివి చాలా తక్కువ మటుకు మన తెలంగాణ రీజియన్లో ఉన్నాయి. చాలా తక్కువ మందికి తెలిసిన విషయం ఇది. క్రాప్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి, తీసుకుంటే మనకి ఇలా నష్టపరిహారం వస్తుంది అనేది జనరల్గా ఎవరి దగ్గర అవేర్నెస్ లేదు. ఓన్లీ విత్తనం గురించే కోర్టుకు వస్తున్నారు తప్ప క్రాప్ ఇన్సూరెన్సెస్ కేసెస్ చాలా తక్కువగా ఉన్నాయి మన తెలంగాణలో. సార్ ఇప్పుడు మామూలుగా అంటే ఇప్పుడు సివిల్ సూట్లు ఫైల్ అవుతుంటాయి కదా కోర్టులో.
కొన్ని డిక్లరేషన్ సూట్లు అని, కొన్ని ఈ అపార్ట్మెంట్స్కి సంబంధించి అగ్రిమెంట్స్ అని, ఈ కొన్ని మామూలుగా మనం చూస్తే రియల్ ఎస్టేట్స్ ఆఫీసెస్ ఉంటాయి, కొన్ని రియల్ ఎస్టేట్ ఆఫీసర్స్ వాళ్ళు కొన్ని ప్లాట్స్ అమ్మిరని, అట్లాంటి కేసెస్ కన్స్యూమర్లో తీసుకునే అవకాశం మామూలు ఉందా? ఇప్పుడు మోస్ట్లీ స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ సూట్స్ ఉంటాయండి. ఆ స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ సూట్ ఒక పార్టీ ముందరకు వస్తారు, ఇంకో పార్టీ బ్రీచ్ చేసేస్తారు, అంటే క్యాన్సిల్ చేస్తారు, వైలేట్ చేస్తారు అగ్రిమెంట్ని. అట్లాంటప్పుడు ఇన్ కేస్ మీరు కానీ ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఒక ప్లాట్ కొన్నాక అది వేరే వాళ్ళ పేరు మీద థర్డ్ పార్టీకి రిజిస్ట్రేషన్ చేస్తే మీరు అన్డౌటెడ్లీ యూ కెన్ కమ్ డౌన్ టు కన్జ్యూమర్ కోర్ట్. మీరు కన్జ్యూమర్ కోర్ట్కి రావచ్చు అట్లాంటి విషయాల్లో. కానీ ఒక థర్డ్ పార్టీ నుంచి ఏదైతే మనం కొనుక్కుంటామో, సపోజ్ ఒక ఎక్స్-పర్సన్ ప్లాట్ కొంటాడు, ఆ ప్లాట్ కొన్నప్పుడు ఆ ఎక్స్-పర్సన్ రెమెడీ ఓన్లీ సివిల్ కోర్టే అండి. ఒక గేటెడ్ కమ్యూనిటీ, టౌన్షిప్ అట్లాంటివి ఏవైతే ఉంటాయో అట్లాంటి వాటిలలో మాత్రమే కన్జ్యూమర్ కోర్ట్కి రావచ్చు. అక్కడ మీకు ఒక ప్లాట్ అలాట్ చేస్తారు, రోడ్ వైడనింగ్లో పోయింది అంటారు, అప్పుడు ఆల్టర్నేట్ ప్లాట్ అనేది ఇవ్వాలి ఆ కన్జ్యూమర్కి, కానీ తన రైట్ డిప్రైవ్ చేయడానికి ఉండదు. సార్ నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నార్సింగి ఉందనుకోండి, నార్సింగి దగ్గర ఒక గ్రేటర్ కమ్యూనిటీ అని చెప్పి ఒక 100 ప్లాట్లు ఒక రియల్ ఎస్టేట్ ఆఫీసర్ ఒక 100 ప్లాట్స్ చేశారు. 100 ప్లాట్స్ చేసిన తర్వాత వాడు కమ్ముడు పోతాడు అని చెప్పి వేరే రియల్ ఎస్టేట్ ఆఫీసర్కి వాడు ఆ ప్రాపర్టీస్ అన్నిటిని అగ్రిమెంట్ చేసి ట్రాన్స్ఫర్ చేస్తారు. వీళ్ళు బదులుగా వాడిని రిజిస్ట్రేషన్ చేయమని చెప్తారు. వాడు ఏం చేస్తాడంటే ఆల్రెడీ రిజిస్టర్ చేసిన డాక్యుమెంట్స్ని కూడా వాడు మళ్ళీ రిజిస్టర్ చేసి అమ్మేస్తారు. అట్లాంటి వాళ్ళకు సివిల్ కోర్టు పోవచ్చా, లేకుంటే కన్జ్యూమర్? లేదు, కన్జ్యూమర్ కోర్ట్కి రావచ్చండి. ఎందుకంటే ఫస్ట్ డెవలపర్ ఎవరైతే ల్యాండ్ డెవలప్ చేసి మన ప్లాటింగ్ చేసి అమ్మాడో అది బైండింగ్ ఉంటుంది. సబ్సిక్వెంట్గా తను ఎంతమందితో ఎన్ని ట్రాన్సాక్షన్ చేశాడనేది ఇమ్మెటీరియల్. ఫస్ట్ ఎవరు డెవలప్ చేశారు, తర్వాత అగ్రిమెంట్ ఎవరికి ఇచ్చారు, దాని ప్రకారంగా ఎన్ని ప్లాట్స్ ఉన్నాయి, ఎవరు ఎగ్జిక్యూట్ చేయాలి. మీకు అట్లాంటి విషయాల్లో నాన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ప్లాట్స్ ఏదైనా అయినట్టుగా ఉంటే ఖచ్చితంగా కన్జ్యూమర్ కోర్ట్కి రావచ్చు. సార్, ఈ కన్జ్యూమర్ ఫారంకి సంబంధించి జ్యూరిడిక్షన్ ఎలా చూస్తారు? అంటే దీంట్లో ఏమైనా పెక్యులర్ జ్యూరిడిక్షన్స్ అని కానీ ఇంకా వేరే జ్యూరిడిక్షన్స్ అని కానీ ఏమైనా ఉంటుంది? దీనికి ఎట్లా మనం చూసుకునే అవకాశం? ఇంతకుముందు 1986 యాక్ట్ ప్రకారం చూసినట్టుగా ఉంటే కన్జ్యూమర్ ఫోరం అనేటివారండి, ఇప్పుడు దాన్ని డిస్ట్రిక్ట్ కమిషన్ అంటున్నారు. ఇంతకుముందు దానికి 20 lakhs పెక్యునరీ జ్యూరిడిక్షన్ ఉండేది, కానీ ఇప్పుడు దానికి ₹1 కోటి చేశారు. ₹1 కోటి వ్యవధిలో ఏది ఉన్నా కూడా మీకు కన్జ్యూమర్ డిస్ట్రిక్ట్ కమిషన్ పరిధిలోనే వస్తుంది. ₹1 కోటి స్టేట్ కమిషన్ స్టేట్ లెవెల్లో వస్తే మాత్రం 10 కోట్లు. 10 కోట్ల వరకు ఏ ప్రాబ్లం ఉన్నా మీ ల్యాండ్ వాల్యూని చూసుకుంటే దాని ప్రకారంగా 100% మీకు కన్జ్యూమర్ కమిషనా, డిస్ట్రిక్ట్ కమిషనా, సివిల్ కోర్ట్ లాగా మార్కెట్ వాల్యుయేషన్ ఇక్కడ అవసరం ఉండదండి. మీకు బేసిక్గా మీరు ఇప్పుడు సపోజ్ ఒక ప్లాట్ కొనుక్కుంటారు, 50 లక్షలు అవుతుంది, మీరు డిస్ట్రిక్ట్ కమిషన్కి వెళ్తారు. ఒక విల్లా కొంటారు 2 కోట్లు పెట్టి, అందులో మీకు వాటర్ సీపేజ్ అవుతుంది, అప్పుడు ఎక్కడికి రావాలి? అప్పుడు మీకు డౌట్ రావచ్చు, సీపేజే కదండి, 50,000 రూపాయలు, ₹1,00,000 రిపేర్ చేయించుకుంటే అయిపోతుందని. కానీ దానికి నేషనల్ కమిషన్ వాళ్ళు ఏం చెప్పారంటే, ఒక జడ్జిమెంట్ అమరీష్ కుమార్ శుక్లా అని ఉంది, దాని ప్రకారంగా మీకు ఎంత చిన్న ప్రాబ్లం ఉన్నప్పటికీ అది మాత్రం మొత్తం పెక్యునరీ ఎంటైర్ సేల్ కన్సిడరేషన్ తీసుకోవాలి, పరిగణనలోకి తీసుకోవాలి. ఎంటైర్ సేల్ కన్సిడరేషన్ విల్ హ్యావ్ టు బి టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్ ఫర్ అడ్జుడికేటింగ్ ది పెక్యునరీ జ్యూరిస్డిక్షన్. అంటే మనకు ఒక ₹1 కోటి ఇల్లు కొనుక్కున్నా కూడా అందులో 50,000 పనున్న ₹1 కోటి మొత్తాన్నే తీసుకోవాలి అని చెప్పారు నేషనల్ కమిషన్ వారు. సార్, ఇప్పుడు మామూలుగా ఈ జ్యూరిడిక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇప్పుడు కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇట్లా జ్యూరిడిక్షన్ అంటే కొన్ని దీంతో పాటు ఇప్పుడు నల్గొండ వాళ్ళు హైదరాబాద్లో డిసైడ్ చేస్తుంటారు, కానీ నల్గొండలో వాళ్ళు హైదరాబాద్లో ఫైల్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కొత్త యాక్ట్ ప్రకారం మీకు ఆపర్చునిటీ ఉంటుందండి. కొత్త యాక్ట్ ప్రకారం ఏంటంటే, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా వ్యక్తి నల్గొండలో ఉంటారు, ప్రాపర్టీ ఇక్కడ ఓ ప్లాట్ కొనుక్కుంటాడు, ప్రాబ్లం ఇక్కడ వచ్చింది. సో నార్మల్గా ఇంతకుముందు ఏంటంటే ఆపోజిట్ పార్టీ ఎక్కడ ఉంటే అక్కడ వేయాలి, కానీ ఇక్కడ ఏమిటి అంటే ఇప్పుడు కంప్లైనెంట్ ఎక్కడ ఉంటున్నాడో అక్కడ కూడా వేసుకోవచ్చు. తన ప్రాపర్టీ హైదరాబాద్లో ఉండిండొచ్చు, కావాలనుకుంటే తన నల్గొండలో కూడా వేసుకోవచ్చు. వేర్ కంప్లైనెంట్ రిసైడ్స్ అనేది అనేబులింగ్ ప్రొవిజన్ ఇచ్చారు ఇప్పుడు కొత్త యాక్ట్లో. కొత్త యాక్ట్ ప్రకారంగా అక్కడ వేసుకోవచ్చు, ఇక్కడ వేసుకోవచ్చు. సార్, ఇప్పుడు లిమిటేషన్స్ ఉంటాయి. అంటే సివిల్ కోర్టులో ఫైల్ చేయడానికి ఒక డిక్లరేషన్ ఫైల్ చేయడానికి ఒక 12 సంవత్సరాలని, లేకుంటే ఎన్ఐ యాక్ట్లో ఫైల్ చేస్తే ఒక 30 రోజుల్లో ఒక నోటీస్ ఇచ్చి అది చేయాలని, అట్లా దీనికి కన్జ్యూమర్ ఫారంలో ఫైల్ చేయడానికి ఏమైనా స్పెసిఫిక్ లిమిటేషన్స్ ఏమైనా ఉన్నాయి? ఫ్రమ్ ది డేట్ ఆఫ్ కాజ్ ఆఫ్ యాక్షన్ నుంచి 2 years అనేది సేమ్. ఫ్రమ్ డేట్ ఆఫ్ కాజ్ ఆఫ్ యాక్షన్ మీకు ఏ రోజైతే ఇన్సిడెంట్ జరుగుతుందో, మీకు ప్లాట్ రిజిస్టర్ చేయంటారా, లేదు మీకు ఇన్సూరెన్స్ పేమెంట్ ఇవ్వంటారా,
మీకు ఏ రోజైతే ఆపరేషన్ జరిగి ఎవరైనా ఏదైనా ప్రాబ్లం అయినా కూడా అన్టువర్డ్ ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగినప్పటికీ కూడా వితిన్ 2 years ఫ్రమ్ ది డేట్ ఆఫ్ కాజ్ ఆఫ్ యాక్షన్, అది కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్లో చెప్పబడింది. కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ లో కొన్ని సందర్భాలలో అంటే మనము లోవర్ కోర్టులో అంటే మీరు చెప్పినట్టు డిస్ట్రిక్ట్ కమిషన్ కేసు గెలిచినప్పటికీ స్టేట్ కమిషన్ లో కేసు పడిపోతే నేషనల్ కమిషన్ లో ఏ విధంగా డిఫైన్ చేసుకునే అవకాశం? నేషనల్ కమిషన్కి ఏమిటంటే అక్కడ టైం కన్జ్యూమింగ్ ఎక్కువ అండి. ఎందుకంటే అక్రాస్ ఇండియా లిటిగేషన్ అంతా అక్కడే ఉంటుంది, ఆల్ స్టేట్స్ సంబంధించి. సో అక్కడ టైం పడుతుంది. నా అడ్వైజ్ ఏమిటంటే డిస్ట్రిక్ట్ కమిషన్, స్టేట్ కమిషన్లోనే ఏదున్నా చేసుకుంటే బెటర్. నేషనల్ లెవెల్కి వెళ్తే చాలా టైం కన్జ్యూమింగ్ ఉంటుంది. నార్మల్గా ఇక్కడ మనం అపీల్స్ వేస్తూ ఉంటాము, అపీల్ 1.5 year 2 years లోపు అయిపోతుంది. అదే నేషనల్ కమిషన్లో 5 years ఉంటుంది. ఎందుకంటే అన్ని స్టేట్స్ లిటిగేషన్ అంతా అక్కడే క్యారీ అవుతుంది. వాళ్ళకి సర్క్యూట్ బెంచెస్ అని పెడుతూ ఉంటారు, ఎప్పుడైనా వేరే స్టేట్స్కి వచ్చి పెడుతూ ఉంటారు. లాస్ట్ 2019లో మన తెలంగాణలో పెట్టారు. అట్లా సర్క్యూట్ బెంచెస్ పెట్టినప్పుడు ఎక్కడ ఏ స్టేట్ నుంచి అయితే హెవీ మ్యాటర్స్ ఉంటాయో ఆ స్టేట్కి వచ్చి సర్క్యూట్ బెంచెస్ కండక్ట్ చేస్తూ ఉంటారు. అది సార్ ఇప్పుడు మామూలుగా కన్జ్యూమర్ ఫారంకి సంబంధించి ఎవరైనా ఈ పొరపాటు ఏదైనా కానీ లోవర్ కోర్టులో మనకి ఏదైనా ఆర్డర్ ఎగ్నెస్ట్గా వచ్చింది కానీ పొరపాటున హైకోర్టులో ఒక రిట్ లాగా కానీ ఏదైనా ఫైల్ చేస్తే ఈజ్ ఇట్ వ్యాలిడ్? లేదండి, ఎందుకంటే హైకోర్టుకి ఏంటంటే ఆర్టికల్ 226 అనేది యూ కెనాట్ ఇన్వోక్. ఎందుకంటే వెన్ దెర్ ఇస్ అ రెమెడీ లైస్ బిఫోర్ స్టేట్ కమిషన్ యూ కెనాట్ ఇన్వోక్ ఆర్టికల్ 226. ఎందుకంటే మనకి ఆల్రెడీ మీకు ఒక రెమెడీ అనేది ఉంది. ఆ రెమెడీ ఉన్నప్పుడు మీరు హైకోర్టు జ్యూరిస్డిక్షన్ ఇన్వోక్ చేయడానికి లేదు. సుప్రీంకోర్టు క్యాటర్న్ ఆఫ్ జడ్జ్మెంట్స్లో చెప్పారు, మీకంటూ ఒక ఆల్టర్నేటివ్ ఉన్నప్పుడు మీరు ఆల్టర్నేటివ్కి వెళ్లకుండా హైకోర్టుకు వచ్చి రావడంలో మీ ఉద్దేశం ఏమిటి? ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు కొన్ని కన్జ్యూమర్ ఫర్ డిస్ట్రిక్ట్ కమిషన్లో అవార్డు అవుతుందండి. అవార్డు అయ్యాక ఎగ్జిక్యూషన్ పెటిషన్ అని వేస్తారు. వేసినప్పుడు వీళ్ళకి మ్యాజిస్ట్రియల్ పవర్స్ ఉంటాయి. డిస్ట్రిక్ట్ కమిషన్ వాళ్ళకి మ్యాజిస్ట్రియల్ పవర్స్ ఉంటాయి. దే కెన్ ఇష్యూ నాన్ అవైలబుల్ వారెంట్స్. వారెంట్ ఇష్యూ చేసినప్పుడు ఇప్పుడు కొత్త యాక్ట్ ప్రకారం ఏమిటంటే ఏదైతే డిస్ట్రిక్ట్ కమిషన్ ఆర్డర్ పైన అపీల్ వెళ్ళాలి. అపీల్ వెళ్ళాలి అంటే 50% ఆఫ్ ది అవార్డెడ్ అమౌంట్ షుడ్ బి డిపాజిటెడ్. 50% ఆఫ్ ది అమౌంట్ మీరు స్టేట్ కమిషన్లో డిపాజిట్ చేస్తేనే ఉంటుంది. ఇంతకుముందు ఎలా ఉండేదంటే ప్రీవియస్లీ మీకు ఓ 50 లక్షల కేసు 25,000 కడితే సరిపోయేది స్టేట్ కమిషన్లో. కానీ ఇప్పుడు 50% కట్టాలి అంటే మోస్ట్లీ సెటిల్మెంట్స్ అవుతున్నాయి. ఇప్పుడు హైకోర్టుకు వెళ్ళడానికి కొంతమంది హైకోర్టును అప్రోచ్ అవుతారు. హైకోర్టు డజంట్ హ్యావ్ జ్యూరిస్డిక్షన్ టు ఎంటర్టైన్ అన్లెస్ అండ్ అంటిల్ సబ్స్టాన్షియల్ జస్టిస్ ఏదైనా డిప్రైవ్ అవుతుంది అట్ ద ఫ్యాక్ట్ అండ్ మాకు అవసరం ఉంది అనుకున్నప్పుడు వెళ్ళొచ్చు. కానీ అదర్వైజ్ మీకు ఆల్టర్నేటివ్ రెమెడీ స్టేట్ కమిషన్, నేషనల్ కమిషన్. సార్ అదేవిధంగా మామూలుగా చెప్పుకోవాలంటే ఈ కన్జ్యూమర్ ఫారంకి సంబంధించి కన్జ్యూమర్ ఫారం బ్యాంక్కి సంబంధించి ఈ కన్జ్యూమర్ ఫారంలో బ్యాంక్స్లో మనము మామూలుగా ఫిక్స్డ్ డిపాజిట్స్ చేస్తుంటాము, సేవింగ్స్ అకౌంట్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి. ఈ బ్యాంక్స్లో కొన్ని చిన్న చిన్న ఫ్రాడ్స్ జరుగుతుంటాయి. అంటే కొన్నిసార్లు ఏం చెప్తారంటే మీకు 1 year ఉంచుకుంటే కానీ ఈ అమౌంట్ మెచ్యూర్ కాదంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే పొరపాటున దాని అవసరం ఏదో ఉండు లేకుంటే వాళ్ళకి తెలియదు 1 రోజు 2 రోజుల ముందటో విత్డ్రా చేసేసుకుంటే వీళ్ళు విత్డ్రా చేసుకోవడం మనం మీకు రాదు అని చెప్పాలి. అదేవిధంగా బ్యాంక్స్ లో టైటిల్ డీడ్స్ పెడతారు, టైటిల్ డీడ్స్ పోయినాయి అని చెప్తారు. ఇప్పుడు మామూలుగా ఒక బ్యాంక్ లో లోన్ తీసుకుంటారు, బ్యాంక్ లో లోన్ తీసుకుంటారు అంటే శ్రీరామ్ ఫైనాన్స్ లో లోన్ తీసుకుంటాం అనుకోండి. వాళ్ళు 21 days టైం లోపల మేము చెప్తాము, మీకు డీటెయిల్స్ ఇస్తాము, టైటిల్ డాక్యుమెంట్స్ ఇస్తామంటారు. కానీ 21 days కాదు, 1 month 2 months అయినప్పటికీ మాకు లోన్ ఇంత బ్యాలెన్స్ ఉన్నది, మాకు ఇది ఉన్నది అని చెప్పి వాళ్ళు ఏ సమాధానాలు ఇవ్వరు. అట్లాంటి పరిస్థితుల్లో ఇటు శ్రీరామ్ వాళ్ళు కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, అట్లా ఏదైనా జరిగినప్పుడు మనం దాన్ని ఏ విధంగా కన్జ్యూమర్ ఫారంలో కానీ ఏదైనా పెట్టే అవకాశం ఉంటుంది? నార్మల్గా మీరు లోన్ తీసుకొని ఒక్కసారి లోన్ క్లోజ్ చేశాక టైటిల్ డీడ్స్ అనేవి మీకు ఇమీడియట్గా ఇచ్చేసేయాలి. అది బ్యాంక్స్ డ్యూటీ. ఈ మధ్యకాలంలో ఏమిటంటే టైటిల్ డీడ్స్ పోయాయండి మేము కంపన్సేషన్ ఇస్తాము అనేది ఎలా అయిపోయిందంటే ఈ మధ్యకాలంలో చాలా కేసెస్ పెరిగిపోయాయి. బ్యాంకర్స్ చాలా నెగ్లిజెంట్గా ఉంటున్నారు, తీసుకునేటప్పుడు డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని పెట్టుకుంటున్నారు. కానీ ఎప్పుడైతే పోయాయి అంటున్నారో ఆ రిజిస్ట్రేషన్ ఛార్జెస్, కోర్టు కూడా మినిమల్ కంపన్సేషన్ 5 lakhs మ్యాక్సిమం 10 lakhs వరకు ఇస్తారు. కంపన్సేషన్ ఇచ్చేసి కోర్టు వాళ్ళ కంపెనీకి బ్యాంకర్కి డైరెక్షన్ ఇస్తుందండి మీకు ఎగ్జిక్యూట్ చేయమని గిఫ్ట్ డీడ్ కానీ అవి. ఎందుకంటే అది క్లియర్ అపరెంట్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ది రికార్డ్. వాళ్ళు డాక్యుమెంట్ పోయింది అని చెప్పేస్తున్నారు. పోయింది అన్నప్పుడు మాత్రం వాళ్ళ డాక్యుమెంట్ కోర్టు వారు డైరెక్షన్ ఇస్తారు, రిజిస్టర్ చేయమని చెప్తారు. ఆ ఎక్స్పెన్సెస్ అన్ని వాళ్ళే బేర్ చేసుకొని కంపన్సేషన్ ఇస్తారు.
సార్ ఈ ఫిక్స్డ్ డిపాజిట్ సంగతి ఏంటి సార్? ఫిక్స్డ్ డిపాజిట్స్లో మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కానివ్వండి, మీకు విత్ ఇన్ టైం మీరు అన్నట్టుగా 1 year టర్మ్ అయిపోయాక ఇమీడియట్గా ఇవ్వకపోతే అలాంటి ఎన్నో ఎఫ్డిఆర్స్ మనం క్వశ్చన్ చేయొచ్చు కన్జ్యూమర్ కోర్టులో. సార్ ఒకరోజు ముందు, ఒక రోజు 2 రోజుల ముందట పొరపాటు వాళ్ళు తీసేసుకుంటే వాళ్ళకి ఏమని బ్యాంక్ వాళ్ళు సింపుల్ గా చెప్పారు సార్. అట్లాంటి ప్రాబ్లం జరిగినప్పుడు వాళ్ళు తిరిగినప్పుడు ఇట్లా అది ఏమిటంటే యూనిలాటరల్ క్యాన్సిలేషన్ అనేది ఉండదండి. కాంట్రాక్ట్ అనేది ఇద్దరు పార్టీలు సైన్ చేసినప్పుడు మీకు తెలిసినా తెలియకున్నా యూఆర్ బైండింగ్ అండి. అది ఇద్దరికి బైండింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. అందుకని చెప్పేసి 1 day బిఫోర్ మెచ్యూరిటీ కూడా ఈవెన్ బ్యాంకర్కి రైట్ ఉండదు, తీసుకునే పార్టీకి రైట్ ఉండదు. సార్ ఇప్పుడు ఈ శ్రీరామ్ ఫైనాన్స్ కానీ వేరే ఏ ఫైనాన్స్ వాళ్ళు కానీ ప్రైవేట్ ఫైనాన్సర్స్ కానీ ఇట్లా డాక్యుమెంట్స్ మార్టిగేజ్ చేసుకొని వాళ్ళు ఆర్బీఐ దగ్గర నుంచి పర్మిషన్లు తీసుకొచ్చుకొని డాక్యుమెంట్స్ పెట్టేసుకొని వాళ్ళు టైంకి మీరు క్లోజ్ చేస్తామన్నా కానీ ఎటువంటి అవకాశం ఇవ్వకుండా 20 days 50 days టైం డ్రాగ్ చేసి వాళ్ళకి ఏ డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేయకుండా ఎటువంటి లోన్ ఇంత అని కూడా చెప్పకుండా వేరే బ్యాంక్ ట్రాన్స్ఫర్ కానికుండా సతాయిస్తుంటారు. వాళ్ళ మీద మనం ఎట్లా ఫార్వర్డ్ కావచ్చు? మీకు ఈ కన్జ్యూమర్ దాని లోపల అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీస్ అనేది ఉంటుందండి. మీకు ఎప్పుడు కూడా మీకు ఏదైతే మీరు కడుతున్నారో మీ అంతటి మీరు వాలంటరీగా వెళ్ళిపోదాం అనుకుంటున్నారో మీకు అబ్నార్మల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది వేయకూడదు. మీ ఇష్టం వచ్చిన దగ్గరికి మీకు లోన్కి కానీ బ్యాంక్కి కానీ వెళ్ళొచ్చండి. ఇట్లా అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీస్ కింద మిమ్మల్ని అలా టార్చర్ చేయడానికి ఏ కన్జ్యూమర్ని కూడా అలా టార్చర్ చేయడానికి ఉండదండి. థ్యాంక్ యూ సార్. మా స్టూడియోకి వచ్చి ఎన్నో గొప్ప విషయాలు తెలియజేశారు. అదేవిధంగా కన్జ్యూమర్లకు సంబంధించి మరికొన్ని ఏమైనా అవకాశాలు డౌట్లు ఉన్నా కానీ మా ప్రేక్షకులకు తెలిసినా కానీ మిమ్మల్ని సంప్రదిస్తుంటాం. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. నా పేరు ప్రవళిక. నేను వీణ శ్రీమతి ఆనంద రాజ్యలక్ష్మి గారి దగ్గర నేర్చుకుంటున్నాను. నేను ఇప్పుడు మొదటిగా వాయించబోయేది ఎంత మాత్రమున ఎవరు తలచినా అని అన్నమాచార్య కీర్తన.
ప్రసార టీవీ రియల్ హీరోస్ కార్యక్రమానికి స్వాగతం. జీవితం అనేది ఎంత సత్యమో మరణం అనేది అంతకన్నా పచ్చి నిజం. పుట్టిన ప్రతి ఒక్కరూ మరణించక తప్పదు. అయితే మరణించాక అంత్యక్రియలు, దహన సంస్కారాలు జరగాలి. ఇది మానవ సంస్కృతి. ఇక కనీసం వాటిని కూడా నోచుకోకపోతే దానంత దౌర్భాగ్యం మరొకటి ఉండదు. అయితే అందుకే మన దేశంలో చాలా మంది మహనీయులు గుర్తు తెలియని మృతదేహాలకు దహన సంస్కారాలు నిర్వహించి పుణ్యం కట్టుకుంటున్నారు. అయితే ఈ విషయంలోనే యుఏఈలో ప్రవాసుల పట్ల దేవుడుగా మారిన ఓ మహనీయుడు గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరణం ప్రతి జీవికి సహజం. ఇది కేరళ నుంచి వృత్తిరీత్యా యుఏఈ వెళ్లి స్థిరపడిన అష్రిఫ్ తమరా సేరి నమ్మే జీవిత సిద్ధాంతం. ఇందులో భాగంగానే గత 20 ఏళ్లలో అష్రఫ్ యుఏఈలో మరణించిన సుమారు 5,000 మంది ప్రవాసుల మృతదేహాలను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దేశాల్లోని వారి స్వస్థలాలకు పంపించారు. తన జీవితాన్ని ఈ పని కోసమే అంకితం చేశారు. 1998లో అష్రఫ్ మరియు అతని కుటుంబం కోజికోడ్ నుండి యుఏకి వెళ్ళింది. అక్కడ ఓ గ్యారేజీని ఏర్పాటు చేసుకోవడంతో వారి జీవితం హాయిగా సాగిపోయింది. కానీ అప్పుడు జరిగిన ఒక సంఘటన అతని జీవిత ఉద్దేశాన్ని మార్చేసింది. దాంతో అష్రఫ్ తన గ్యారేజీని బావమరిదికి అప్పగించి 2001 సంవత్సరం నుంచి పూర్తి సమయం సమాజ సేవ కోసం కేటాయించారు. షార్జాలోని ఒక ఆసుపత్రిలో అతను అనారోగ్యంతో బాధపడుతున్న తన స్నేహితుడిని చూడ్డానికి వెళ్లారు. ఆ సమయంలో 2 వ్యక్తులు ఆసుపత్రి వెలుపల నిలబడి బోరున ఏడుస్తూ అతని కంటపడ్డారు. అయితే వారిని మలయాళీగా గుర్తించిన అష్రఫ్ వారి బాధను తెలుసుకొని చలించిపోయారు. ఏడుస్తున్న వాళ్ళిద్దరు సోదరులు. వారి తండ్రి చనిపోయాడు. దీంతో అతని డెడ్ బాడీని వారి స్వగ్రామమైన కేరళలోని కొల్లంకు ఏ విధంగా చేర్చాలో తోచక వారు కన్నీరు మున్నీరు అవుతున్నారు. అయితే వారి బాధను తెలుసుకున్న అష్రఫ్ కి కూడా డెడ్ బాడీని స్వస్థలానికి ఏ విధంగా పంపించాలో తెలియదు. కానీ అనుమతుల కోసం వారికి సహాయం చేయడానికి ముందడుగు వేశారు అష్రఫ్. భారత రాయబార కార్యాలయానికి వెళ్లి అతను అన్ని అనుమతులు తీసుకున్న తర్వాత కేవలం 4 రోజుల్లోనే చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని కేరళకు పంపించగలిగారు. ఆ సంఘటన జరిగినప్పటి నుండి ప్రతిరోజు భయంకరమైన ఫోన్ కాల్స్ అతని జీవితంలో ఒక భాగంగా మారాయి. ఈ విషయంలో అష్రఫ్ నుంచి సహాయం పొందిన యుఏఈలోని ఫ్యాక్టరీ కార్మికుడు సతీష్ జాయ్ ఇలా అంటాడు: ప్రియమైన వ్యక్తిని కోల్పోయినందుకు మొత్తం కుటుంబం బాధపడుతున్నప్పుడు డాక్యుమెంటేషన్ మరియు క్లియరెన్స్ వంటి ఆచరణాత్మక విషయాలపై దృష్టి పెట్టడం చాలా కష్టం. అందుకే అష్రఫ్ భాయ్ జోక్యం ఓ గొప్ప సహాయమట. శరీరాన్ని రవాణా చేయడానికి ముందు ఎంబాలింగ్ సర్టిఫికేట్ సేకరించడం అవసరం. ఇది గాలి లేదా సముద్రం ద్వారా రవాణా చేయడానికి సరిపోతుందని ధృవీకరించేది. దీనికోసం శరీరాన్ని ఎంబాంబింగ్ కేంద్రానికి తీసుకువెళ్ళాలి. ఆపై మృతదేహాలన్నీ గాలి లేక సముద్ర మార్గం కోసం రూపొందించిన గాలి చొరబడిని శవపేటికలో ఉంచాలి. ఇదంతా అష్రఫ్ దగ్గరుండి చూసుకుంటారు. కొన్ని సమయాల్లో అష్రఫ్ ఈ ప్రక్రియ వ్యయాన్ని కూడా భరిస్తారు. అంతేకాదు కొన్ని అనివార్య పరిస్థితుల్లో డెడ్ బాడీతో పాటే ఆ చనిపోయిన వ్యక్తి స్వస్థలానికి కూడా ఆయన వెళ్లిన సందర్భాలెన్నో ఉన్నాయి. అయితే మృతదేహాలను రవాణా చేయడానికి అయ్యే ఖర్చు ఖరీదైనది. ఇంకా చాలా మంది బ్లూ కాలర్ కార్మికులు అంత్యక్రియలను నిర్వహించడానికి కష్టపడతారు. అలాంటి సందర్భాల్లో అతనే మొత్తం ఖర్చును భరిస్తారు. అయితే ఓసారి ఒడిశాకు ఒక మృతదేహంతో కలిసి వెళ్లి 4 రోజుల పాటు ఆ వ్యక్తి బంధువులను కనుగొనలేకపోయిన సంఘటనలు అష్రఫ్ గుర్తు చేసుకున్నారు. చివరకు మృతదేహాన్ని పోలీస్ స్టేషన్లో అప్పగించి యుఏఈకి తిరిగి రావాలని నిర్ణయించుకున్నారు. కానీ విమానాశ్రయానికి వెళ్లేటప్పుడు బంధువులు మృతదేహాన్ని క్లెయిమ్ చేశారని, అతనికి చెల్లించడానికి డబ్బు లేనందున ముందుగా క్లెయిమ్ చేయించడానికి భయపడుతున్నారని పోలీస్ స్టేషన్ నుండి అతనికి కాల్ వచ్చింది. అయితే ఇదంతా తాను ఉచితంగా చేశానని చెప్పడంతో వారు ఊపిరి పీల్చుకున్నారని ఆ సంఘటనను అష్రఫ్ గుర్తు తెచ్చుకున్నారు. ఇక మృతదేహాలను తూకం వేయడం, కేజీకు 200 రూపాయలు వసూలు చేయడం అనే భారతీయ విమానాయ సంస్థ విధానానికి వ్యతిరేకంగా 2018లో అష్రఫ్ భారత సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. కిలో ఫీజును పూర్తిగా విమానాయ సంస్థలు మాఫీ చేయాలని ఆయన విజ్ఞప్తి చేసినప్పటికీ అది జరగలేదు. అయినప్పటికీ అతని నిరంతర కృషి కారణంగా దేశ జాతీయ కెరియర్ అయిన ఎయిర్ ఇండియా
ఇప్పుడు బరువుతో సంబంధం లేకుండా మృతదేహాలను రవాణా చేయడానికి 30,000 ఫిక్స్డ్ ఛార్జీని అమలు చేసింది. నటి శ్రీదేవి శరీరానికి స్వదేశీకి తిరిగి పంపే ప్రక్రియ వెనుక అష్రఫ్ కూడా ఉన్నారు. దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్తో ఈ విషయం పెండింగ్ లో ఉన్నందున ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి 3 రోజుల సమయం పట్టిందన్నారు అష్రఫ్. అంతేకాదు కరోనా సమయంలో అష్రఫ్ ఫోన్ కాల్స్ 3 రెట్లు పెరిగాయి. పంపించాల్సిన చాలా శరీరాలు పరిమితుల కారణంగా పంపించలేకపోయారు. ఈ కారణంగా అష్రఫ్ తన జీవితంలో ఎన్నడూ లేని విధంగా ఎన్నో హృదయ విదారక సంఘటనలు చూశానని బాధపడ్డారు. కరోనా సమయంలో 10 సంవత్సరాల పిల్లల మృతదేహాన్ని కేరళలోని కన్నూర్కు పంపించారట. మృతదేహంతో తల్లిదండ్రులను అనుమతించకపోవడంతో వారి అంత్యక్రియలను ఆన్లైన్లో చూడవలసి వచ్చింది ఆ తల్లిదండ్రులకు. అదండి, మనకి కావాల్సిన వారో లేక తెలిసిన వారో చనిపోతే ఎంతో బాధపడతాం. మరి నిత్యం ఇలాంటి బాధను కలిగించే ఘటనలతో జీవిత ప్రయాణాన్ని సాగిస్తున్న ఇతను నిజంగానే ఓ రియల్ హీరో. మనమందరం చేతులెత్తి సెల్యూట్ కొట్టాల్సిందే. చూశారు కదండి, ఈరోజు మన రియల్ హీరో అష్రఫ్ గురించి. మరో రియల్ హీరోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. నమస్తే. ప్రసార టీవీ రియల్ హీరోస్ కార్యక్రమానికి స్వాగతం. వరకట్నం, బాల కార్మికుల వ్యవస్థ, బాల్య వివాహం ఇలాంటి సాంఘిక దురాచారాలను కూకటి వేళ్లతో తుంచివేయడమే అతని జీవిత ధ్యేయమైంది. అంతేకాదు మహిళా సాధికారత కోసం మరో అడుగు వేసి విజయాన్ని సాధించారు. దీంతో పాటు సమాజంలో బలంగా నాటుకుపోయిన ఖరీదైన వివాహ తంతును రూపుమాపడంలో ఆయన కృషి ఎంతో విశేషమైంది. ఆయనే నందలాల్ మాస్టర్. మరి అంతటి మహనీయుడి ప్రస్థానం గురించి నేటి రియల్ హీరోస్ కార్యక్రమంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వారణాసిలో ఓ 10 ఏళ్ల క్రితం బాల కార్మికుడిగా పనిచేసిన ఓ యువకుడు ఇప్పుడు ఒక ప్రభుత్వ ఉద్యోగి. మరొక వీధి బాలుడు ఇప్పుడు పెద్దవాడై మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశాడు. అంతేకాదు అక్కడ ఏ అమ్మాయికి బాల్య వివాహం జరగదు. అదేవిధంగా పెళ్లిళ్ళ కోసం అక్కడ లక్షలు వృధా చేయరు. అతి తక్కువ ఖర్చులోని పెళ్లి తంతు ముగిసిపోతుంది. అక్కడ ఆడవాళ్ళు వంటింటి కుందేలు కారు. వివిధ హోదాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. వారి కాళ్ళపైనే వారు నిలబడ్డారు. అయితే దీనంతటికీ కారణం నందలాల్ మాస్టారే. వరకట్నం, కులతత్వం, బాల కార్మికుల వ్యవస్థ, బాల్య వివాహం వీటిని కూకటి వేళ్ల నుంచి తుంచి వేయడమే అతని జీవిత ధ్యేయం. దీనికోసం ఆయన తన జీవన ప్రయాణాన్ని ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ముందుకు సాగించారు. వారణాసికి సమీపంలో ఉన్న రజతాలాబ్ అనే గ్రామ ప్రజల జీవితాలను మార్చడం దగ్గర నుంచి మొదలైన ఆయన ప్రయత్నం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆయనకు ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టింది. చిన్నపిల్లలు స్కూల్కు వెళ్లకుండా రోడ్లపై తిరగడం, బాల కార్మికులుగా పనిచేయడం చూసిన నందలాల్ చలించిపోయారు. నేటి చిన్నారులు రేపటి పౌరులు కాబట్టి వారి బాల్యం ఈ విధంగా మగ్గిపోతే దేశ భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళిపోతుందని భావించిన నందలాల్ మాస్టర్ ఏదో ఒకటి చేయాలని దృఢంగా నిశ్చయించుకున్నారు. అనుకున్నది తడువుగా తన సేవా ప్రయాణాన్ని మొదలుపెట్టారు. 1994లో కొంతమంది విద్యార్థులతో ఒక అభ్యాస కేంద్రాన్ని ప్రారంభించారు. వీధి బాలలను, బాల కార్మికులను అందులో చేర్చి వారికి విద్యాబుద్ధులు నేర్పించడం మొదలుపెట్టారు. అలా కొంతమంది విద్యార్థులతో ప్రారంభమైన ఆ కేంద్రంలో ఇప్పుడు సమీప జిల్లాల నుండి సుమారు 500 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. అంతేకాదు మహిళా సాధికారత కోసం నందలాల్ ఎంతగానో పరితపించారు. వారికి చేతి వృత్తులను నేర్పించడం దగ్గర నుంచి చదువుపై మక్కువ పెంచేందుకు కృషి చేశారు. మహిళలు చదువుకుంటే కుటుంబ వ్యవస్థ సరిదిద్దబడి సమాజం మెరుగుపడుతుందని నమ్మే నందలాల్ గృహిణులను కూడా సాయంకాలం చదువుకు పంపేవారు. అయితే ముఖ్యంగా మన దేశంలో జరుగుతున్న పెళ్లితంతుపై కొంత అసహనంతో గురి అయ్యారు నందలాల్. పెళ్లి కోసం ఎంతో దుబారా ఖర్చు చేస్తున్నారని భావించిన ఆయన ఆ తీరులో మార్పు తీసుకొని రావడానికి ఎంతో ప్రయత్నించారు. ధనవంతులు పెళ్లి కోసం ఖర్చు చేసే దాంతో పావు వంతులోనే నిరుపేదల ఇంట పెళ్లి జరిగిపోతుందని చెప్పిన నందలాల్ మాస్టర్ 2007లో సామూహిక వివాహాల ప్రోగ్రాం ప్రారంభించారు.
అక్కడ అనేక జంటలకు ఒకే చోట వివాహం చేసేవారు. దీనికోసం సంఘం ద్వారా నిధులు సేకరించాడు నందలాల్. 25 మంది సభ్యులతో కూడిన లోక్ కమిటీ నిర్వహణ చేపడుతున్నారు నందలాల్. లోక్ కమిటీ ఇప్పటి వరకు 700కు పైగా వివాహాలను నిర్వహించింది. అయితే మన దేశంలో కుల వ్యవస్థ పెద్ద సమస్య కాబట్టి దాన్ని నిర్మూలించడానికి కులాంతర వివాహాలు చేయడానికి నడుం బిగించారు నందలాల్ మాస్టర్. చూశారు కదండి ఈరోజు మన రియల్ హీరో నందలాల్ గురించి. వచ్చే వారం మరో రియల్ హీరోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. చూస్తూనే ఉండండి ప్రసార టీవీ. ఆధారచక్రాబ్జకృతాదివాసం సహస్రారచక్రస్థితధీప్రకాశం ఆద్యఃప్రపూజ్యం ప్రణతార్తిశోషం శ్రీవిఘ్నరాజం సతతం స్మరామి. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకరం వందే భగవంతం పునఃపునః. ప్రసార టీవీ ప్రేక్షకులకి సైన్స్ విత్ స్వామీజీ కార్యక్రమానికి సుస్వాగతం. ఇవాళ మీరు ఏదైతే సైన్స్ 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 అని గొప్పలు పోతున్నారో, దేని సైంటిఫిక్ రీజనింగ్ గురించి మీరు అమెరికాలు, రష్యాలు, జర్మన్లు, జపాన్లు తిరుగుతున్నారో ఆ సైన్స్ అంతా కూడా వేదాల్లో పుట్టింది. వేదాల్లో ప్రాదుర్భవించిన ఈ సైన్స్ని పూర్వం పుస్తకాలు రాసేవాళ్ళు కాదు, విద్యార్థుల్ని గురుకులానికి పిలిపించి వాంగ్ముఖంగా బోధన చేసేవాడు. అంటే మన వేదమంతా కూడా వాంగ్మయమైంది. వాంగ్మయము అంటే వాక్కు నుంచి వాక్కు ద్వారా ప్రసరింపచేసేది. గురువాక్కు అంటే ఒక గురువు తన వాక్కుతో చెప్తే శిష్యుడు ఆ వాక్కుని అర్థం చేసుకుని మననం చేసుకుని తను గుర్తుపెట్టుకుని తను మళ్ళీ వాక్ రూపంగా ఇతరులకి బోధించడాన్ని వాంగ్మయము అని అంటారు. అతి ప్రాచీనమైన ఈ వాంగ్మయం అనే విధానాన్ని మనం అవలంబిస్తూ ఇన్నాళ్ళు ఉండడం చేత ఎప్పుడైతే పుస్తకాలు రాయడం అనేది పాశ్చాత్యులు కనిపెట్టారో వాళ్ళ భాష ముందుకు వచ్చింది. ఈ వాంగ్మయమైన భాష వెనక్కి వెళ్ళిపోయింది. లిపి పుట్టింది కాబట్టి వాళ్ళది గొప్ప భాష అని, అందుబాటులో లేదు కాబట్టి మన భాష పనికిమాలిందని భావన చాలామందికి కలుగుతూ ఉంటుంది. వాస్తవానికి సున్నాకి వాల్యూ కనుక్కుంది మన ఆర్యభట్ట. రోమన్స్ ఫిగర్స్ని కనుక్కున్నా అంటారు. రోమన్ ఫిగర్స్కి చాలా వాల్యూ ఇస్తారు. కానీ రోమన్ కన్నా కూడా ముందరే మనకి సంఖ్యాశాస్త్రం ఉంది. 1 2 3 4 5 6 7 ఇట్లా లెక్క పెట్టుకుని అక్షౌహిణి, అనంత, అర్బుద, సముద్ర, నక్షత్ర అంటూ మిలియన్స్ అండ్ ట్రిలియన్స్ కూడా, అంటే ప్రతి డెసిమల్ పాయింట్కి కూడా ఒక పేరు ఉంది. ఇంగ్లీష్లోకి వచ్చిన తర్వాత మిలియన్, ట్రిలియన్, 10 ట్రిలియన్స్, 10 మిలియన్స్, 10 బిలియన్స్ అని అంటారు. ఇక్కడ అట్లా కాదు. 10, 100, 1000 సంఖ్యామానం పెరిగిన కొద్దీ దానికి ఒక ఆ సంఖ్యకి ఒక ఆధారభూతమైన నామం జోడించబడింది. అలాగే గ్రామర్, ఇంగ్లీష్ వాళ్ళకి అనుకున్నారు గ్రామర్, బ్రెండన్ మార్టిన్ గ్రామర్ అని అనుకుంటే పొరపాటు. ఇంద్రుడు మొదలు గ్రామర్ని రాసినవాడు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అంటే శివుడు డమరుక నాదంలో నుంచి కొన్ని సూత్రాలు వస్తే ఆ సూత్రాలను పట్టుకుని పాణిని అనే ఒక మహానుభావుడు భాషని లిఖించాడు. మీరు అజంతా ఎల్లోరా లాంటి చోటికి వెళ్తే మీకు సంజ్ఞా భాష ఉంటుంది. అంటే ఇట్లా ఒక 2 గీతలు ఇట్లా వి ఆకారం గీసి మధ్యలో ఇంకొక గీత నిలువుగా పెట్టాడంటే అది త్రిశూలంలాగా ఉందంటే తన శివుడు. లేదా 3 అడ్డగీతలు గీసి మధ్యలో ఒక 3వ కన్ను లాంటిది పెట్టాడంటే శివుడు అనే సాంకేతిక భాషని తొలుతగా వాడింది మన హైందవ భాష. చెస్ హిందూ ధర్మంలో పుట్టింది. తాంబూలం హిందూ ధర్మంలో వాడబడింది. కర్పూరం హిందూ ధర్మంలో వాడబడింది. అనేక రకాల ఫలాలు ఇవన్నీ కూడా మనకి పూజల్లో వస్తాయి. గణపతికి ఇష్టమైన పళ్ళు కొన్ని, శివుడికి ఇష్టమైన పళ్ళు కొన్ని, నారదుడికి ఇష్టమైన పళ్ళు కొన్ని, రాముడికి ఇష్టమైన పళ్ళు కొన్ని. అంటే వాళ్ళు ఆ ప్రాంతాల్లో తిరిగినప్పుడు తిన్న పళ్ళు వాటిని మళ్ళీ పూజల్లో పెట్టి, ఇప్పుడు ఒక దేవుడికి ఒక రకమైన ఫలం ఇష్టము అని
మన పురాణ ఇతిహాసాల్లో ప్రస్ఫుటంగా వర్ణించబడింది. గణపతి విషయానికి వచ్చినప్పుడు మనకు ఒక శ్లోకం కూడా చెప్తారు. ఆ శ్లోకంలో ఈ పళ్ళన్నీ గుర్తొస్తాయి. ఏమేం పళ్ళు ఉంటాయి? నేరేడు పళ్ళు, దానిమ్మ పళ్ళు, ఖర్జూర పళ్ళు, చెరుకు ముక్కలు, వెలగ పళ్ళు, ఇవన్నీ గణపతికి ఇష్టం అని చెప్పబడింది. అలాగే అమ్మవారి విషయానికి వచ్చేవరకలా లక్ష్మీదేవికి వచ్చేవరకలా గజ నిమ్మ పండు అంటే ఇష్టం అని చెప్పారు. సూది నిమ్మకాయ అంటారు. ఇది ఎక్కువగా మనకి బెల్లంపల్లి, రామగుండం ఏరియాల్లో పండుతుంది. నిమ్మకాయ కొంచెం అడ్డంగా ఉంటుంది. దానిలో ఎంత ఆల్కలైన్ నిండి ఉంటుందంటే మీరు రాత్రి కనుక సూది ఇటు నుంచి అటు పెట్టేసేసి గూట్లో పెడితే బయటికి వచ్చిన సూది భాగం ఇరిగి కింద పడిపోతుంది, నిమ్మకాయలో ఉన్న సూది కరిగిపోతుంది. దానికి మీకు నిదర్శనం ఎక్కడ ఉంటుంది అంటే కొల్లాపూర్ మహాలక్ష్మి దగ్గరికి వెళ్ళినప్పుడు కొల్లాపూర్ మహాలక్ష్మి చేతిలో ఆ గజనిమ్మకాయ ఉంటుంది. మాతులుంగ గదాకేటే పానపాత్రంచ విభ్రతి నాగం లింగంచ యోనించ బిభ్రతి నిపమూర్ధని. మాతులుంగ ఫలం అంటారు దాన్ని. ఆ మాతులుంగ ఫలాన్నే మాదీ ఫలం అంటారు. ఆ మాదీ ఫలం అనే ఫలాన్ని వాడితే మనకి పసరు ఇప్పుడు ఈ చలికాలం వచ్చినప్పుడు గొంతులో కఫం ఏర్పడడం కానీ, వామిటింగ్ సెన్సేషన్ కానీ ఇలాంటివి ఉన్నప్పుడు ఈ మాతులుంగ ఫలంతో చేసిన పాకం ఏదైతే ఉందో మాదీఫల రసాయనం అనేది ఈ పసరుని తీసేసి ఈ సిమ్టమ్ ఆఫ్ వామిటింగ్ సెన్సేషన్ లాంటివి తగ్గిస్తుంది. అలాగే గణపతి, బాల గణపతి చేతిలో మామిడి పండు ఉంటుంది, చెరుకు ముక్కు ఉంటుంది, ఒక అరటిపండు ఉంటుంది. స్పెసిఫిక్గా ఏ పండు కానీ, ఏ కాయ కానీ, ఏ పువ్వు కానీ మన ధర్మంలో దేవతకి అర్పణ చేయండి, దేవుడు ఇష్టపడండి అంటూ లేదు. ఏ పండు చైనా వాడు కనుక్కుందో, చైనా వాడు పెంచిందో, రష్యా వాడు పెంచిందో లేదు. మన దగ్గర నుంచి ఎక్స్పోర్ట్ అయ్యి ఈ బీజం వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ క్షేత్రాలలో ఇది విస్తారంగా పండడం చేత అది వాడిది అని అనిపించుకుంటున్నారు అంతే. మనం ఏ పండు తిన్నా మన పూర్వీకులు అద్భుతమైన విషయాలు చేసేవాళ్ళు. ఎలాంటి పని చేసేవాళ్ళు అంటే పండు తిన్న తర్వాత గింజలు ఎట్టబడితే అట్ట పాడేసేవాళ్ళు కాదు. కాస్త ఆవు పేడ కలిపి, కాస్త ఎర్రమన్ను కలిపి ఆ మట్టి ముద్దలో ఈ గింజల్ని పెట్టి ఊళ్ళ వెంబడి వెళ్తున్నప్పుడు, అడవుల్లోంచి వెళ్తున్నప్పుడు ఈ ముద్దలు ఇట్లా విసిరేసేవాళ్ళు. అవి మెల్లిగా పెరిగి పెద్దవయ్యేవి. ఇప్పటికీ ఆ ప్రక్రియ మన దగ్గర చాలా చోట్ల ఉంది. ప్రతి సీజన్కి ఒక ఫ్రూట్ ఉంది. ప్రతి ఫ్రూట్కి ఒక రోగాన్ని నివారణ చేసే ఒక అద్భుతమైన శక్తి ఉంది. అట్లాగే ఆహార ధాన్యాల విషయంలో కూడా అనేక విధాలుగా మన శరీరాన్ని రక్షణ ఇస్తూ పోషించి పోషక విలువలని పెంచే గుణాలు మనకి చాలా ఉన్నాయి. అయితే దౌర్భాగ్యం వల్ల ఏంటంటే మనలో ఒక ఆత్మన్యూనతాభావం, ఒక చిన్నతనం, అంటే అరికెలు, తైదలు ఇట్లాంటివన్నీ కూడా చాలా పేదవాళ్ళు, బిలో బాటమ్ పావర్టీ లైన్కి కింద ఉన్నవాళ్ళు వాళ్ళు రాగులు గంజీలు తాగుతారు. తప్పు. అది వాళ్ళు లేక తాగడం కాదు. దాంట్లో వాళ్ళకి ఎంతటి పుష్టి కలుగుతోంది అంటే మనం కిలో అన్నం తిన్నది వాడు ఒక గ్లాసు రాగులు గంజి తాగిన దాంతో సమానం కాదు. ఈ భావనలోంచి రావాలి ఫస్ట్. మనకి భారతదేశంలో ఒక దౌర్భాగ్యం ఏమేమి ఉందంటే ప్రతి దానికి ఒక డిపార్ట్మెంట్ ఉంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అని ఒకటి ఉంది మనకి. ఇక్కడ హైదరాబాద్లో మనకి తార్నాకలోనే ఉంటుంది. ఏ ధాన్యంలో ఏ విలువ ఉంది అనేది చెప్పి ఏ ధాన్యాన్ని ఎన్ని రకాలుగా, ఏ కూరగాయని కానీ, ఏ పంట కానీ, ఏ పండు కానీ ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవాలి అనే ఒక నియమమైన పద్ధతితో కలిగిన పుస్తకాలు కూడా ఫ్రీగా పంచుతారు వాళ్ళు. కానీ మనం అవి ఏవి ఫాలో అవ్వం. ఇవాళ మళ్ళీ ఏదో కొత్తగా కనుక్కున్నట్టు బ్లాక్ రైస్ అని అంటున్నారు. ఇది ఎప్పుడో నల్లందా కాలంలోనే ఉన్నది. ఇప్పుడు మళ్ళీ ఆ వరి వంగడం కొత్తది వచ్చింది. దాని యొక్క లక్షణం ఏంటంటే ఆ వంగడంతో అన్నం తింటే ఏకసంతాగ్రహ్యత వస్తుంది. మీరు చదివింది ఒకసారి చదివితే వంట పట్టేస్తుంది. మీ మెమొరీ అద్భుతంగా పనిచేస్తుంది. రెడ్ రైస్ అని ఉంది. ఇప్పుడు మళ్ళీ మనం వెనక్కి వెళ్తున్నాం. మనం ఏదో ముందుకు వెళ్తున్నాం అని అనుకోవడం చాలా పొరపాటు. కాలం మళ్ళీ వెనక్కి వెళ్తుంది. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఈ బ్లాక్ రైస్ని, బ్రౌన్ రైస్ని, రెడ్ రైస్ని మనం కల్టివేట్ చేయడానికి మనం మళ్ళీ పూనుకుంటున్నాం. ఇవన్నీ ఎప్పుడున్నాయి? తక్షశిల నలంద యూనివర్సిటీలు మన దగ్గర నడిచినప్పుడు వాళ్ళకి ఇవి ఆహార అలవాట్లలో ఉండేవి. నిజంగా కూడా మీరు ఒక్కొక్కసారి మనం చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే అనేక విషయాలు బోధపడతాయి. ఇంటర్నేషనల్గా పుస్తకాలు వచ్చేస్తే పుస్తకాలలో లిపి ఏ రంగులో వాడతారు? కేవలం బ్లాక్ కలర్ ఉంటుంది. ఎందుకు గ్రీన్ కలర్ వేసుకోవచ్చు కదా, రెడ్ కలర్ వేసుకోవచ్చు కదా, పింక్ వేసుకోవచ్చు కదా, బ్రౌన్ వేసుకోవచ్చు కదా, చాక్లెట్ వేసుకోవచ్చు కదా. ఏం కలర్లో వేస్తే ప్రింట్ అవ్వదా? అంటే అవ్వదని కాదు, మన బాడీలో, మన బ్రెయిన్లో ఒక పర్టికులర్ మెమరీ కార్డ్ ఏదైతే ఉందో ఆ చిప్ బ్లాక్ని మెమరైజ్ చేసినంతగా ఇంకే కలర్ని మెమరైజ్ చేసుకోవచ్చు. కాబట్టి వరల్డ్ వైడ్ టెక్స్ట్ బుక్స్ అనేది ప్రింట్ చేస్తే ఏదైనా రీడబిలిటీ ఉండి మెమరబిలిటీ ఉండాల్సిన లాంగ్వేజ్ని మనం ప్రింట్ చేయడం జరిగితే అది బ్లాక్ ఇంకే వాడతాం. ఇది
చిన్న నాలెడ్జే, నెగ్లిజిబుల్ నాలెడ్జ్. బ్లాకే ఎందుకు వాడతారని మనం ఏనాడు ఆలోచించాల. అలాగే న్యూస్ పేపర్ చూడండి, న్యూస్ పేపర్ కంటెంట్ మొత్తం హాఫ్ పేజ్ ఉంటుంది. ఆ హాఫ్ పేజ్ కంటెంట్ని మీరు చదువుతారు, మెమరీలో ఉంటుంది. దాని హెడ్డింగ్ మాత్రం కలర్లో ఉంటుంది. అది మీరు చదివినా మీ మెమరీలో ఉండదు. ఎందుకంటే మన మైండ్ కలర్ని మెమరైజ్ చేయడం తక్కువ, బ్లాక్ని మెమరైజ్ చేయడం ఎక్కువగా ఉంటుంది. దీనికి ఉదాహరణకి ఇదే విధంగా ఈ సిస్టమ్ని మళ్ళీ 6 ఋతువుల్లో కూడా ఫాలో చేయమన్నారు. మనం వేసుకునే బట్టలలో కూడా కలర్ థెరపీ అనేది పెట్టారు. ఈ కలర్ థెరపీ ఎంత గొప్పది అంటే మన బాడీలో ఆరా చక్రాస్ అని ఉంటాయి. దీనికి కెర్లియన్ ఫోటోగ్రఫీ అని ఒకటి ఉంది. ఆ కెర్లియన్ ఫోటోగ్రఫీలో నీ ఆరా ఫోటో తీస్తే ఈ 7 రంగులతోటి ఒక ఆరా ఉంటుంది. భగవంతుడు వెనకాల చక్రం వేస్తుంటాడు, కనబడుతుంటాడు. ఆ టైప్లో ఫిక్స్డ్ ఆర్బిట్లో మనకు ఆరా ఉంటుంది. 7 కలర్స్ ఉంటాయి దాంట్లో. ఈ 7 కలర్స్లో మధ్యలో ఒక కలర్ డిస్టార్షన్లో ఉంటుంది, అంటే చెదిరినట్టుగా ఉంటుంది. ఆ కలర్ చెదిరింది అంటే ఆ క్వాలిటీ మన బాడీలో తగ్గినట్టు లెక్క. సపోజ్ రెడ్ కలర్ చెదిరిపోయింది అంటే నీలో కోపం, ఆవేశం శాతం ఎక్కువ అవుతుంది. ఎల్లో కలర్ చెదిరిపోయింది అంటే నీలో సెరెనిటీ తగ్గిపోతుంది. గ్రీన్ కలర్ ఆరా తగ్గిపోయింది అంటే, అందులో డిస్టార్షన్ వచ్చింది అంటే నీలో రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. బ్లూ కలర్ ఆరా కనుక డిస్టర్బ్ అయింది అంటే నీలో ఇన్సోమేనియా వస్తుంది. వైలెట్ కలర్ ఆరా కనుక డిస్టర్బ్ అయింది అంటే నీకు పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి, నీ మైండ్ సెట్ బాగుండదు. దిస్ ఈజ్ కలర్ థెరపీ. ఈ 6 చక్రాలకి 6 రంగులు ప్రతిపాదించబడ్డాయి. ఈ 6 రంగుల్ని కూడా మనం సక్రమంగా మన ఇంట్లోనే ఒక పద్ధతి ప్రకారంగా వాడుకుంటే ఈ చక్రా ఫ్లక్సెస్ని మనమే బాగు చేసుకోవచ్చు. దీనికోసం ఏదో మందులు వాడాలి, ఇంకెక్కడికో వెళ్ళాలి, ఏదో ఇంజక్షన్లు తీసుకోవాలనేది అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ వైలెట్ కలర్, ఈ వైలెట్ కలర్ స్టోన్ ఏది ఉంటుంది? అమెథిస్ట్ ఉంటుంది. ఈ అమెథిస్ట్ అనే స్టోన్ని తల మీద, సహస్రార పద్మం మీద కొద్దిసేపు పెట్టుకుని మీరు అలా దాని మీద కొంచెం లైట్ పడేలాగా పెట్టుకుని ధ్యానం చేస్తే మీ మెమొరీ పవర్ ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ ఆజ్ఞాచక్రం దగ్గర రెడ్ కలర్ పెట్టుకుంటే ఇంక్రీజ్ అవుతుంది. ఎల్లో కలర్ లైట్ థ్రోట్ చక్ర దగ్గర పెట్టుకుంటే ఇంక్రీజ్ అవుతుంది. ఇట్లా ఈ కలర్స్ అన్నీ కూడా మన బాడీలో ఉన్నాయి. ఈ కలర్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎంతలా ఉంటుంది అంటే అపిటైట్ లాస్ అంటుంటాం. అబ్బే ఏం తినబుద్ధి అవ్వట్లేదండి, ఏం తినలేకపోతున్నా అండి అని అంటారు. అలా తినలేకపోవడానికి కారణం ఏంటంటే మన బాడీలో ఆరెంజ్ అనే కలర్ డిఫ్యూజ్ అయిపోయింది. ఉండవలసినంత క్వాంటిటీలో లేకపోవడం వల్ల మనకి ఆకలి మందగిస్తుంది, రుచి తగ్గిపోతుంది, అరుచి పేరుకుపోతుంది. దానివల్ల ఏమి తినలేమనిపిస్తుంది, కూడా తినలేకపోతాం. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? మళ్ళీ సూర్యుడి నుంచే వస్తాయి. ఇవాళ మీరు ఒక డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళండి, లేకపోతే ఏదన్నా ఖచ్చితంగా ఒక 100 మందిని కూర్చోబెట్టి మీరు టెస్ట్ చేయండి. 100 మందిలో 92 మందికి విటమిన్ డి డెఫిషియన్సీ ఉంది. ఎందువల్ల ఉంటుంది? ఇంట్లో పడుకుంటే ఏసీ, లేచి బయటకు వస్తే కారులో ఏసీ, ఆఫీస్కి వెళ్తే అద్దాల మేడలో ఏసీ. వీడు సన్నికి ఎక్స్పోజ్ అవ్వట్లేదు. సన్నికి ఎప్పుడైతే ఎక్స్పోజ్ అవ్వడో అప్పుడు వాడిలో విటమిన్ డి డెఫిషియన్సీ వస్తుంది. విటమిన్ డి డెఫిషియన్సీ వస్తే ఏమవుతుంది? ఎముకల బలహీనత వస్తుంది, ఎముకలు పెలుసుగా మారిపోతాయి, శరీరంలో అలర్జీ స్టార్ట్ అవుతాయి, దురదలు వస్తాయి, ర్యాషెస్ వస్తాయి, ముట్టుకుంటే ఎర్రగా కందిపోతుంది శరీరం. ఇది మనం చేస్తున్న తప్పు కదా? ఒక అరగంట పాటు ఎండలో కూర్చుంటున్నాం మనం. ఒక అరగంట రోజుకి ఎండలో కూర్చుంటే విటమిన్ డి మన శరీరానికి తాకడం చేత మన ఆయుర్ వృద్ధి కలుగుతుందనేది ఎంతమందికి ఆలోచిస్తున్నాం? మనం ఆలోచించట్లేదు. కందిపోతుంది శరీరం. ఆర్టిఫిషియల్గా ఏసీలకు అలవాటు పడిపోయాం. న్యాచురల్ ఎయిర్ ఫ్లో మనకి లోపల బాడీలో లేదు. న్యాచురల్ లైట్ని మనం తీసుకోవట్లేదు. అంతా ఒక కమర్షియల్ ఎలిమెంట్లోకి వెళ్ళిపోతున్నాం. ఒకప్పుడు ట్యూబ్ లైట్లు ఉండేవి, అక్కడి నుంచి సిఎఫ్ఎల్స్ వచ్చాయి. మొదట్లో టంగస్టైన్ బల్బులు వచ్చేవి, టంగస్టైన్ నుంచి ట్యూబ్ లైట్లు వచ్చాయి, మెర్క్యూరీ లైట్లలో నుంచి మళ్ళీ ఇప్పుడు సిఎఫ్ఎల్కి వచ్చాము, సిఎఫ్ఎల్లో నుంచి ఇప్పుడు ఎల్ఈడీలోకి వచ్చాము. ఎల్ఈడి ఆర్ ఎల్సిడీలు ఎంత మీకు కరెంటు తక్కువ కాలుతుంది, మీకు పవర్ బిల్లు తక్కువ వస్తుంది అనేది మాత్రమే మనం ఆలోచిస్తున్నాం, కానీ దానికి ఉన్న సైడ్ ఎఫెక్ట్స్ని మనం గుర్తించట్లేదు. ఏది ఏమైనప్పటికీ మన శరీరం రోగ నిరోధక శక్తిని కలిగి ఉండాలంటే, రోగాన్ని తట్టుకునే విధంగా ఉండాలి అనుకుంటే, మన శరీరం దృఢత్వంతో కలిగి ఉండాలనుకుంటే, మన శరీరం యాక్టివ్గా ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా రోజు 7 నుంచి 8 మార్నింగ్ టైంలో సూర్యుడికి ఎదురుగా అభిముఖంగా కూర్చోవాల్సిన అవసరం ఉంది. ఆ అలవాటు ఏర్పడడం కోసం
వేదాల్లో ఏం చేశారు? ఆదిత్య హృదయ పారాయణం చెప్పారు, సూర్య నమస్కారాలు చెప్పారు, అరుణం అనే పారాయణం చెప్పారు. ఈ అరుణము, త్రిచ, ఆదిత్య హృదయం లాంటి స్తోత్రాలు అన్నీ చదవడానికి అంటే సూర్యుడు ఎదురుగ్గా కూర్చుని ఈ పారాయణం చేయమని చెప్పారు. ఆ ఎదురుగ్గా కూర్చుని పారాయణం చేయడం అంటే ఈ పారాయణ ప్రక్రియ 1 అవర్ పడుతుంది. సో ఈ పారాయణ ప్రక్రియ కోసం నువ్వు సూర్యుడు ఎదురుగ్గా ఉంటున్నావు. ఈ పారాయణ అనేది పక్కకు పెడితే ఇట్ ఈస్ ఓన్లీ ఎన్ ఇంగ్రీడియంట్, హెల్పింగ్ ఇంగ్రీడియంట్ టు ఎక్స్ట్రాక్ట్ విటమిన్ డి ఇంటూ అవర్ బాడీ. ఈ పారాయణం అనేది టు మేక్ యూ ప్రాక్టీస్ రెగ్యులర్లీ టు సిట్ ఇన్ సన్లైట్. అయితే వాళ్ళ సన్లైట్ని మనం ఎంజాయ్ చేయట్లేదు. ఫారినర్స్ వాళ్ళకి సన్నే రాదు, వచ్చిన మనం దాన్ని వాడుకోవడం మొదలు పెడితే వికృతత్వానికి వెళ్ళిపోతున్నాం, సోలార్ ఎనర్జీలోకి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు సోలార్ ఎనర్జీ కూడా మనం అనుకున్నంత బెనిఫిషియల్ కాదు, అది హార్మ్ఫుల్ అవుతుంది. ఏదైనా కానీ సర్టన్ లిమిటేషన్స్ క్రాస్ అయితే ఇట్ విల్ టర్న్ హార్మ్ఫుల్. సోలార్ పవర్ తోటి కుక్కర్లు వచ్చినాయి, సోలార్ పవర్ తోటి లైట్లు వచ్చినాయి, సోలార్ పవర్ తోటి ఫ్యాన్లు తిరుగుతున్నాయి, సోలార్ పవర్ తోటి వాటర్ హీట్ అవుతుంది, డన్. బట్ దాంట్లో మీరు కనుక దాన్ని కెమికల్ అనాలిసిస్ చేస్తే కొన్ని మోస్ట్ అబాండెంట్ కెమికల్స్ విచ్ ఆర్ హెల్ప్ఫుల్ టు బాడీ అందులో అవి మిస్ అయి ఉంటాయి. అవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా మనం సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వాలి. ఈ సన్లైట్కి ఎక్స్పోజ్ అయ్యేటప్పుడు ఆదిత్య హృదయం లాంటివి పారాయణం చేయడం వల్ల యాడెడ్ బెనిఫిట్ ఉంటుంది. యాడెడ్ బెనిఫిట్ ఎట్లా ఉంటుంది అంటే, ఈ ఆదిత్య హృదయం అనే స్తోత్రంలో ఏవైతే అక్షరాల సంయోగం ఉందో అదొక రిథంలో ఫార్మ్ అయ్యింది. అదొక సౌండ్ వెలాసిటీ సర్టన్ డెసిబల్స్లో దాన్ని ఫిక్స్ చేసి పెట్టబడింది. సో దాని వెలాసిటీని బట్టి, ద సౌండ్ వైబ్రేషన్ని బట్టి మన బాడీలో వైబ్రేషన్స్ పెరుగుతాయి. ఈ వైబ్రేషన్స్ కోయిన్సైడ్ అయినప్పుడు మన బాడీ ససెప్టబుల్గా తయారై మన బాడీకి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అంతేగాని మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అనే ప్రశ్న అడగడం కన్నా కర్రతో కొడితే రాలిపోయే చింతకాయలకు మంత్రాల ప్రయోగం అవసరమా అనేది ఆలోచించాల్సిన విషయం. ఆఫ్టర్ ఆల్ కదిలిస్తే గట్టిగా ఊపితే చింతకాయలు రాలుతాయి. అట్లాంటి వాటి కోసం మంత్రాల ప్రయోగం ఎందుకు చేయాలి? అక్కర్లేదు. ఆ పదం వాడకుండా మంత్రాలకు చింతకాయలు రాలుతాయని ఈ అథీస్టులు రివర్స్ చేశారు దాన్ని. ఏదైనా కానీ మనము దాన్ని అన్వయం చేసుకునే విధానంలో ఉంది, చెరిష్ చేసుకునే విధానంలో ఉంది, ప్రతిదీ కూడా చూసే విధానంలో ఉంది. కాబట్టి మన లైఫ్కి మనకి ఏది అవసరం అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 4-5 ఫ్రెండ్స్ మధ్యలో ఒకసారి సడన్గా మీరు కడుపు నొప్పి వచ్చింది అనుకోండి, మీకు ఇమీడియట్గా వచ్చే సజెషన్స్ ఎట్లా ఉంటాయి తెలుసా అండి? ఒక అతను బెరల్గానే వేసుకుంటే తగ్గిపోయింది, అతను బెరల్గానే వేసుకోమని చెప్తాడు. ఇంకో అతను సోడా వాటరు తాగితే తగ్గిపోయింది కాబట్టి బైకార్బోనేటెడ్ వాటర్ తాగమంటాడు. ఇంకో అతను జీలకర్ర వేడి నీళ్ళు తాగమంటాడు. ఇంకో అతను వామ్ వేసుకోమంటాడు. ఎవరు ఏవి వాడితే వాళ్ళకి ఆ కడుపు నొప్పి తగ్గిందో అది మాత్రమే సజెస్ట్ చేస్తారు. ఈ రోగి ఏది తీసుకోవాలి మరి అప్పుడు అంటే, నీకు నువ్వు అనలైజ్ చేసుకోవాలి. నీకు ఈ కడుపు నొప్పి రావడానికి నువ్వు పొద్దున్న తిన్నది ఏమిటి, అది నీ బాడీకి పడలేదా, పడకపోతే దాన్ని ఎట్లా నువ్వు ఎరాడికేట్ చేయాలి. ఎక్కువగా ఘన పదార్థం శనగపిండి లాంటివి తిన్నావు కాబట్టి నీ కడుపు నొప్పి వచ్చింది అంటే యూ నీడ్ టు గో ఫర్ జింజర్. అది నీకు తెలుస్తుంది. వాడిది నువ్వు వాడుకుంటే తగ్గిపోతుందని అనుకోవడం భ్రమ. అట్లాగే ప్రతిదీ కూడా లైఫ్లో ఒకడి అనుభవాన్ని మనం తీసుకోవడం కన్నా మన అనుభవానికి, మన అనుభూతికి, మన బాడీ లాంగ్వేజ్కి మనకు అవసరమైన విధానంతో మనం ముందుకు వెళ్తే డెఫినెట్గా మనం సక్సెస్ఫుల్గా ఉంటాం. అంతేగాని ఒకడిని కాపీ చేస్తే, ఒకటి చేసింది మనం చేస్తే ఇదే అన్ని విషయాల్లో అన్వయం అవుతుంది. భక్తికి కూడా ఇదే అన్వయం అవుతుంది. అయ్యప్ప గుడికి వెళ్ళి 40 రోజులు మాల వేసుకుని ఒకడు వెళ్తే ఇల్లు కట్టుకున్నాడు అనుకోండి, వెంటనే ఇంకోటి కూడా అయ్యప్ప మాల వేసుకుంటా ఇల్లు కట్టుకుంటా అనుకోని, వీడికి అయ్యప్ప పని చేశాడని వాడికి పని చేయాలని ఏం లేదు. అలా ప్రతిదానికి కూడా ఏదైతే మనం ఇవాళ కామన్ మ్యాన్ అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే, నిన్ను నువ్వు అనలైజ్ చేసుకోవడం నేర్చుకోవాలి. సొసైటీని, సంఘాన్ని, నీ చుట్టూ ఉన్న వాళ్ళని అనలైజ్ చేసుకుని వాళ్ళని అనుసరించి వెళ్దాననే దాని నుంచి కమ్ అవుట్ ఆఫ్ దట్ బ్లడీ ఇన్ఫ్లుయెన్సెస్. ఫీల్ యువర్ ఓన్ సెల్ఫ్. నీ బాడీని, నీ మైండ్ని, నీ సోల్ని నువ్వు స్టడీ చేసుకో. నీ మైండ్ నీకేం చెప్తుంది, నీ బాడీ ఏం డిమాండ్ చేస్తుంది, నీ సోల్ దానికి ఎట్లా సపోర్ట్ చేస్తుంది అనేది తెలుసుకుంటే నీ జీవితాన్ని సుఖవంతంగా 100 ఏళ్ల పాటు ఆయురారోగ్యాలతో ఉండగలుగుతాం. ఇది కావాలంటే యూ షుడ్ బీ యూ ఓన్లీ, నాట్ ఏ కాపీ ఆఫ్ ఆర్
a replica of somebody else. So try to read your own self, try to mend yourself to live for a better life. Good day. ప్రసార టీవీ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. సంగీతారాధ్యుడు, శ్రీపతి పండితారాధ్యుడు, గాన గాంధర్వుడు. అతని నోటి నుంచి వచ్చే ప్రతి పాట ఓ పంచామృతమే. గాయకుడిగా ఆయన జీవితం స్వరరాగ ప్రవాహమే. సంగీత లోకానికి ఆయన చేసిన సేవ భూమి మీద సప్త స్వరాగాలు ఉన్నంత వరకు గుర్తుండిపోతుంది అంటే అతిశయోక్తి ఏమాత్రం కాదు. అయితే ఇప్పటికే మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో అర్థమయ్యే ఉంటుంది. కరోనా కాటుతో అకాల మరణానికి బలై మన మధ్యే కేవలం స్వరంలా మిగిలిపోయిన గాన గాంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం గారి మొదటి వర్ధంతి సందర్భంగా ప్రసార టీవీ స్మరాంజలి ఘటిస్తుంది. ఆయన సంగీత జీవన ప్రస్థానంపై ప్రసార టీవీ ప్రత్యేక కథనం మీకోసం. బాలసుబ్రహ్మణ్యం గారు 1946 జూన్ 4వ తేదీన నెల్లూరు జిల్లా కోనేటమ్మపేట గ్రామంలో సాంప్రదాయ వీరశైవ ఆరాధ్య బ్రాహ్మణ కుటుంబానికి చెందిన శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి, శకుంతలమ్మ దంపతులకు జన్మించారు. అతని స్వగ్రామం మొదట గోల్కొండ పాలకుల ఆధీనంలో ఉండేది. ఆ తరువాత నుండి మద్రాసు ప్రెసిడెన్సీలో భాగమయ్యింది. ఆయన తండ్రి గొప్ప హరికథా కళాకారుడు. 3 కుమారులు, 5 కుమార్తెలున్న పెద్ద కుటుంబంలో బాలసుబ్రహ్మణ్యం 2వ కుమారుడిగా జన్మించారు. తండ్రి భక్తిరస నాటకాలు కూడా వేస్తుండేవారు. తరచూ ఇంటికి పండితులు, కవులు, భాష, సాహిత్యపరమైన చర్చలు ఆయన తండ్రి సాంబమూర్తితో జరుపుతుంటే విని బాలుకి చిన్నప్పటి నుంచే భాషపై ఆసక్తి పెరిగింది. తండ్రి హరికథా కళాకారుడు కావడంతో చిన్నప్పటి నుంచే సంగీతం మీద బాలుకి ఆసక్తి పెరిగింది. దీంతో ఆయన 5 ఏళ్ల వయసులోనే తండ్రితో కలిసి భక్త రామదాసు అనే నాటకంలో నటించారు. ప్రాథమిక విద్యానగరిలోని మేనమామ శ్రీనివాసరావు ఇంట్లో ఉంటూ పూర్తి చేశారు. శ్రీకాళహస్తిలోని బోర్డు పాఠశాలలో మిగతా చదువు చదివారు. చదువులోనే కాక ఆటల్లో కూడా బాలు తోటివారి కంటే ముందుండేవారు. శ్రీకాళహస్తిలో చదివేటప్పుడే జీవి సుబ్రహ్మణ్యం అనే ఉపాధ్యాయుడు చెంచులక్ష్మి సినిమాలో సుశీల పాడిన పాలకడలిపై శేషతల్పమున అనే పాటను ఆలపింపజేసి టేపు మీద రికార్డు చేయించారు. రాధాపతి అనే మరో ఉపాధ్యాయుడు బాలును ఈ ఇల్లు అమ్మబడును, ఆత్మహత్య లాంటి నాటకాల్లో నటింపజేశారు. తరువాత తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కళాశాలలో PUC చదువుతుండగా మద్రాసు ఆల్ ఇండియా రేడియోలో ప్రసారమయ్యే ఒక నాటకాల్లో స్త్రీ పాత్ర ధరించాడు. ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో బాలు స్వయంగా రాసి స్వరపరిచి పాడిన లలిత గీతానికి బహుమతి లభించింది. తిరుపతిలో PUC పూర్తి చేసుకుని నెల్లూరు వెళ్ళిన బాలు అక్కడ కొంతమంది మిత్రులతో కలిసి ఒక ఆర్కెస్ట్రా ఏర్పాటు చేసుకొని ప్రదర్శనలు ఇచ్చేవారు. తరువాత అనంతపురంలో ఇంజనీరింగ్లో సీటు వచ్చింది. కానీ ఆయనకు అక్కడి వాతావరణం నచ్చగా తిరిగి వచ్చేశారు. మద్రాసు వెళ్ళి ఇంజనీరింగ్కు ప్రత్యామ్నాయమైన AMIE కోర్సులో చేరారు. సాంబమూర్తికి తన కుమారుడు ఇంజనీర్ కావాలని కోరిక. తండ్రి కోరిక మేరకు బాలసుబ్రహ్మణ్యం కూడా చదువుకునే రోజుల్లోనూ, ఆ తరువాత పాటలు పాడే రోజుల్లోనూ మంచి ఇంజనీర్ కావాలని, ప్రభుత్వ శాఖల్లో ఇంజనీర్గా పనిచేయాలని కలలు కనేవారు. మరోవైపు వివిధ పాటల పోటీల్లో పాల్గొని బహుమతులు గెలుచుకునేవారు బాలు. ఇక 1964లో మెడ్రాస్ సోషల్ అండ్ కల్చరల్ క్లబ్ నిర్వహించిన లలిత సంగీత పోటీల్లో బాలుకి ప్రథమ బహుమతి లభించింది. ఆ పోటీకి సంగీత దర్శకులు సుసర్ల దక్షిణామూర్తి, పెండియాల నాగేశ్వరరావు, ఘంటసాల, వెంకటేశ్వరరావులు న్యాయ నిర్ణేతలు. అదే పోటీలో SP కోదండపాణి బాలు ప్రతిభను గుర్తించారు. సినిమాల్లో అవకాశం కల్పిస్తానని మాట ఇచ్చారు. అలా AMIE 2వ సంవత్సరంలో ఉండగా బాలు చలనచిత్ర రంగప్రవేశం చేశారు. 1966లో నటుడు, నిర్మాత అయిన పద్మనాభం నిర్మించిన శ్రీ 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 మర్యాద రామన్న చిత్రంలో సినీ గాయకునిగా చలనచిత్ర గాయక జీవితం ప్రారంభించారు. ఏమీ ఈ వింత మోహం అనే పల్లవితో ఉన్న పాటను ఆయన P. సుశీల, కళ్యాణం రఘురామయ్య,
పిబి శ్రీనివాస్లతో కలిసి పాడారు. ఈ చిత్రానికి ఎస్పి కోదండపాణి సంగీత దర్శకత్వం వహించారు. కోదండపాణి బాలు పాడిన మొదటి పాటను రికార్డిస్ట్ స్వామినాథన్తో చెప్పి చెరిపివేయకుండా అలాగే ఉంచి తన దగ్గరకు వచ్చిన సంగీత దర్శకులకు అది వినిపించి అవకాశాలు ఇప్పించేవారు. అలా తనకు సినీ గాయకునిగా జీవితాన్ని ప్రసాదించిన కోదండపాణిపై భక్తితో, అభిమానంతో తాను నిర్మించిన ఆడియో ల్యాబ్స్కు కోదండపాణి ఆడియో ల్యాబ్స్ అని అతని పేరే పెట్టుకున్నారు బాలు. 1969 నుంచి బాలుకు గాయకుడిగా అవకాశాలు ప్రవాహంలా వెలువెత్తాయి. బాలు పాటలు ఆనాటి యువతను ఉర్రూతలూగించాయి. చాలామంది నటులకు వారి హావభావాలకు, నటనా శైలులకు అనుగుణంగా ఆయన పాటలు పాడి ప్రాణం పోశారు. ఈ క్రమంలో చాలామంది హీరోల కెరీర్ను బాలు స్వరం నిలబెట్టిందంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. అందుకే అమరగాయకుడు ఘంటసాల తరువాత తెలుగు సినీ పాటకు సిసలైన వారసుడిగా నిలిచారు ఎస్పి. పదాల మాధుర్యాన్ని గమనించి అతను చేసే ఉచ్చారణ అతని పాటను పండిత పామరులకు చేరువ చేసింది. శంకరాభరణం, సాగర సంగమం సినిమాల్లో ఆయన పాడిన పాటలకు సంగీత ప్రేమికులు స్వరాంజలి ఘటించారు. టాలీవుడ్ని షేక్ చేస్తున్న అదే సమయంలో ఆయన ఏక్ తుజే కేలియే లాంటి హిందీ చిత్రాలకు పాడిన పాటలు దేశమంతా ఉర్రూతలూగించాయి. ఎస్పి వాయిస్కి సంగీత లోకం దాసోహం అన్నది. ఎస్పి అంటే ఓ బ్రాండ్లా మారిపోయారు. ప్రతి సినిమాల్లో ప్రతి హీరోకి ఆయనే పాటలు పాడాల్సినంత క్రేజ్ వచ్చింది. చాలా సందర్భాల్లో ఆయన రోజుకి 10-15 గంటల పాటు పాటలు పాడాల్సిన అవసరం వచ్చింది. అలా బాలు గానం మైమర్చిపోయేలా చేసింది. ఇక గాన గాంధర్వుడు 40 ఏళ్ల సినీ ప్రస్థానంలో 40,000 పాటలు 11 భాషల్లో పాడి 40 సినిమాలకి సంగీత దర్శకత్వం వహించి ప్రపంచంలోనే ఒక అరుదైన రికార్డు సృష్టించారు. తెలుగు, తమిళమే కాకుండా కన్నడంలో కూడా ఆయన పాడిన పాటలకు జాతీయ పురస్కారాలు లభించాయి. గాయకుడిగానే కాకుండా గాత్రదాన కళాకారుడిగా, నటుడిగా, సంగీత దర్శకుడిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది పురస్కారాన్ని 29 సార్లు అందుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి మన ఎస్పి బాలు. 2016 నవంబర్లో గోవాలో జరిగిన 47వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలలో బాలుకు సెంటనరీ అవార్డ్ ఫర్ ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ 2016లో ప్రదానం చేశారు. అయితే బాలుకు గానంతో పాటు నటనంటే కూడా ఇష్టమే ఉండేది. దీంతో ఆయన 1969లో వచ్చిన పెళ్ళంటే నూరేళ్ల పంట అనే చిత్రంతో మొదటిసారిగా నటుడిగా కనిపించారు. 1990లో తమిళంలో వచ్చిన కేలడి కన్మణి అనే చిత్రంలో బాలు కథానాయకుడిగా నటించారు. ఇందులో రాధిక కథానాయిక. ఈ సినిమా తెలుగులో ఓ పాపాలాలి అనే పేరుతో రిలీజ్ అయింది. వీటితో పాటు ఓవైపు పాటలు పాడుతూనే మరోవైపు కాస్త గ్యాప్ దొరికినప్పుడల్లా నటుడిగా అవతారమెత్తి బాలు ప్రేమ, ప్రేమికుడు, పవిత్ర బంధం, ఆరో ప్రాణం, రక్షకుడు, దీర్ఘ సుమంగళి భవ వంటి సినిమాల్లో ప్రాధాన్యత ఉన్న సపోర్టింగ్ రోల్స్ వేసి ప్రేక్షకులను మెప్పించారు. 2012లో తనికెళ్ల భరణి దర్శకత్వంలో వచ్చిన మిథునం సినిమాల్లో కథానాయకుడిగా కనిపించారు బాలు. ఇందులో లక్ష్మి నాయికగా నటించింది. ఈ సినిమాకు ఉత్తమ చిత్రాల విభాగంలో 3వ బహుమతిగా నంది ప్రత్యేక పురస్కారం లభించింది. గాయకుడు, నటుడు, దీంతో పాటు బాలు ఓ గొప్ప డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా. అయితే కె బాలచంద్రన్ దర్శకత్వంతో వచ్చిన తమిళ అనువాద చిత్రం మన్మథ లీలతో బాలు అనుకోకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్గా మారారు. అందులో కమల్ హాసన్కు తెలుగులో డబ్బింగ్ చెప్పారు. తరువాత ఆయన కమల్ హాసన్, రజనీకాంత్, సల్మాన్ ఖాన్, భాగ్యరాజ్, మోహన్, విష్ణువర్ధన్, జమిని గణేశన్, గిరీష్, అర్జున్, కార్తిక్, నగేష్, రఘువరన్ లాంటి వారికి పలు భాషల్లో గాత్రదానం చేశారు బాలు. తమిళం నుంచి తెలుగులోకి అనువాదమయ్యే కమల్ హాసన్ చిత్రాలన్నిటికీ బాలునే డబ్బింగ్ చెప్తుండేవారు. 2010లో కమల్ హాసన్ కథానాయకుడిగా వచ్చిన దశావతారం చిత్రంలో కమల్ పోషించిన 10 పాత్రల్లో 7 పాత్రలకు బాలునే డబ్బింగ్ చెప్పడం విశేషం. ఇందులో కమల్ పోషించిన ముసలావిడ పాత్ర కూడా ఉంది. అన్నమయ్య చిత్రంలో సుమన్ పోషించిన వెంకటేశ్వర స్వామి పాత్రకు సాయి మహిమ చిత్రంలో బాలు డబ్బింగ్ చెప్పారు.
ఈ 2 చిత్రాలకు ఆయనకు ఉత్తమ డబ్బింగ్ కళాకారుడిగా నంది పురస్కారం లభించింది. అటెన్ బరో దర్శకత్వంలో వచ్చిన గాంధీ చిత్రంలో గాంధీ పాత్రధారి అయిన బెన్ కింగ్స్లేకు తెలుగులో బాలు డబ్బింగ్ చెప్పారు. పాడుతా తీయగా అనే కార్యక్రమంతో బాలసుబ్రహ్మణ్యం బుల్లితెర ప్రవేశం చేశారు. అయితే అనేక మంది కొత్త గాయని గాయకులకు ఈ కార్యక్రమం ద్వారా పరిచయం చేసి ఎంతో మందికి కెరీర్ను ఇచ్చారు. 1996లో మొదలైన ఈ కార్యక్రమం సుదీర్ఘకాలం పాటు కొనసాగుతుంది. భారతీయ భాషల్లో ఆయన సుమారు 40,000కు పైగా పాటలు పాడారు. దీంతో అత్యధిక పాటలు రికార్డు చేసిన గాయకుడిగా రికార్డు ఆయన సొంతం. బాలు సుదీర్ఘ ప్రస్థానంలో 6 జాతీయ పురస్కారాలు, 6 ఫిలింఫేర్ దక్షిణాది పురస్కారాలు, 1 ఫిలింఫేర్ పురస్కారం అందుకున్నారు. 1979లో వచ్చిన సంగీత ప్రధానమైన శంకరాభరణం చిత్రానికి ఆయనకు జాతీయ పురస్కారం లభించింది. 2 సంవత్సరాల తరువాత ఆయనకు 1981లో బాలీవుడ్లో ప్రవేశించి ఏక్ తుజే కేలియే చిత్రానికి గాను 2వ పురస్కారాన్ని అందుకున్నారు. తరువాత సాగర సంగమం, రుద్రవీణ చిత్రాలకు జాతీయ పురస్కారాలు అందుకున్నారు. 25 సార్లు ఉత్తమ గాయకుడిగా, ఉత్తమ సంగీత దర్శకుడిగా, ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్ట్గాను, ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారాలు అందుకున్నారు. ఇంకా తమిళనాడు, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కూడా పలు పురస్కారాలు అందుకున్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలి ఎస్పీ. 2001లో పద్మశ్రీ, 2011లో పద్మభూషణ్, 2016లో శతవసంత భారతీయ చలనచిత్ర మూర్తిమత్వ పురస్కారం, 2021లో పద్మవిభూషణ్ లాంటి అత్యుత్తమ పురస్కారాలు ఆయన సత్కారంలో భాగమయ్యాయి. ఇక ఆయన వ్యక్తిగత జీవితం విషయానికొస్తే బాలుకు సావిత్రితో వివాహం జరిగింది. వీరికి 2 పిల్లలు, పల్లవి, ఎస్పీ చరణ్. కొడుకు ఎస్పీ చరణ్ కొన్ని సినిమాల్లో పాటలు పాడి తర్వాత సినీ నిర్మాతగా కూడా మారారు. బాలు సోదరి ఎస్పీ శైలజ కూడా సినీ నేపథ్య గాయని. అన్నయ్యతో కలిసి ఆమె పలు చిత్రాల్లో పాటలు పాడారు. నటుడు శుభలేఖ సుధాకర్ను వివాహం చేసుకుంది ఎస్పీ శైలజ. అయితే ఆ సంగీత సామ్రాట్ మరణం అత్యంత విషాదకరంగా సరిగ్గా ఏడాది క్రితం జరిగింది. కరోనా ఫస్ట్ వేవ్ విలయ తాండవం చేస్తున్న సమయంలో ప్రపంచం కోల్పోయిన మహనీయుల్లో ఆయన ఒకరిగా మిగిలిపోయారు. 2020 ఆగస్టు 5న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తనకు కోవిడ్-19 వ్యాధి సోకినట్లుగా ప్రకటించారు. చికిత్స నిమిత్తం చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చేరారు. ఆ తర్వాత కరోనా తగ్గినప్పటికీ ఇతర శ్వాసకోశ సమస్యలు ఏర్పడి ఆరోగ్యం విషమించడంతో ఎంకో వెంటిలేటర్ సాయంతో చికిత్స కొనసాగించారు. అయినా ఫలితం లేకపోవడంతో 2020 సెప్టెంబర్ 25న మధ్యాహ్నం 1:04 బాలు తుదిశ్వాస విడిచారు. 2020 సెప్టెంబర్ 26న తిరువాల్లూర్ జిల్లాలోని రెడ్ హిల్స్ తామరాపాకంలోని ఆయన వ్యవసాయ క్షేత్రంలో తమిళనాడు ప్రభుత్వ ఆధ్వర్యంలో అంత్యక్రియలు జరిగాయి. భువిని చరితని నిలిపెను నీ కృషి, మహాశయ విధి పగై తరివెనా, మహోష్ణమై రుధిరమే మరిగెనా, ఆగిపోయేనా త్యాగం కదా, ఆదమరిచేనా దైవం వృధా. అలా గాన గాంధర్వుడి సంగీత జీవన ప్రస్థానం సంగీత ప్రేమికుల మనస్సులో ఆయన్ని చిరకాలం నిలిచిపోయేట్లుగా చేసింది. భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినా ఆయన పాడిన 40,000కు పైగా పాటల రూపంలో అనుక్షణం మన మధ్యే ఉన్నారు. దట్ ఈస్ బాలు. ఈరోజు మనతో పాటు ఉన్నారు దత్తప్రసాద్ గారు. ఆయన అడిగి మరిన్ని వివరాలని తెలుసుకుందాం. మీ కవిత్వానికి, మీ శివోహం వంటి కావ్యానికి రెండింటికి మధ్యన ప్రేరణ ఎలా కలిగింది, ఏమిటి?
గంటకు 100 పద్యముల ఖండిత వీర మహాసుధారతో గుంటుదనమ్ము లేక రసిగుల్ తలలోపగ పల్క బంగారం గంటలు కట్టి మెచ్చిరి ప్రకాండులు పండితులు ఆంధ్రభూమి నే గుంటూరివాడ సత్కవలుకున్ కడి నచ్చిన వాడి ఎన్నడను అన్న ప్రసాదరాయ కులపతి గారి కవితా వైభవం, ముఖ్యంగా ఆసు కవితా వైభవం, అనితర సాధ్యమైనటువంటి అష్టావధాన వైభవం నాకు చాలా ప్రేరణ కల్పించింది. అలాగే వరపుల బావిలో మునకవైచను జీవన మాధురీ సుధా కలశము పైకి చెదుకొనగా వలె చెంచెల కాలచక్ర పొంగిల కల మీదుగా ప్రియ సఖీ క్షణమాత్ర విలంబమైన లోపలి జలమింకును పడున పాత్రము సూత్రము చేయిదారునో అన్నటువంటి జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి కరుణశ్రీ అన్న ఉపనామంతో ఎంతో ప్రఖ్యాతి చెందినటువంటి వారి కవిత్వము, వారి భావాలు, వారి సాన్నిహిత్యము, వారి సాహచర్యము, వారి సాన్నిధ్యము నాకెంతో ప్రేరణ కల్పించింది. అట్లాగే అంతములేని ఈ భువనమంత పురాతన పాంధశాల విశ్రాంతి గృహంబ అందు ఇరు సంధ్యల రంగుల వాకిలు జరాక్రాంతుల పాదశాల బహరాం జమిషీడు వెనవేలుగా కొంత సుఖించి పొయ్యిరటకో పెరవారికి చోటు సంగుస్తున్నాం అన్న దువ్వీర్ రామిరెడ్డి గారి కవిత్వం కూడా నన్ను చాలా ప్రభావితం చేసింది. కరరథ ప్రచారం ఒక ఖండనిమేషము ఆగబోదు భూపాలుని ఆజ్ఞకును పరమభక్తుని మొక్కుకు దిక్కులేని చండాలుని కంటినీటి కెరటాలకు కాలమమూల్యమోయి ఆ కాలుడు రాకమున్నే వెదుకందగు విస్మృత జీవితార్థములు. ఆ కాలుడు యమధర్మరాజు మన ఇంటి ముందు నుంచొని యమకంటిగా నినాదం చేయకముందే ఈ జీవితం యొక్క పారమార్థిక సత్యాన్ని, ఈ జీవితం యొక్క అర్థమేమిటి, పరమార్థమేమిటి, తాత్పర్యం ఏమిటి, మనం ఎందుకు జన్మించాం, ఎందుకు ఈ జీవితాన్ని కొనసాగిస్తున్నాం అన్నటువంటి సాధన చేసి ఆ తాత్పర్యాన్ని, ఆ ప్రశ్నలకు సమాధానాన్ని గడిపి అప్పుడే ఈ జీవితంలోంచి నిష్క్రమించాలి అన్నటువంటి మహనీయులైనటువంటి కవుల యొక్క భావానికి నేను ప్రేరితుండై నా కవిత్వం రాయటం మొదలుపెట్టాను. నేనే చెప్పుకున్నాను ఏమనంటే, ఖ్యాతికి కాదు సొంత సముపార్జన కోసము కానే కాదు ఈ అతనది కవిత్వములు యత్నమదల్ల హృదంతరమ్ములో జాతరజేయు ఘోషలకు శాంతినొసంగ నికేతనమ్ముపై కేతనమెత్తినాడ కవికింకర శంకర మూర్తి నైసిమ. ఖ్యాతికి కాదు ఈ కవిత్వం రాసినందువల్ల, ఈ పద్యాలు రచించినందువల్ల ఏదో కీర్తి వస్తుందని కానీ సొంత సముపార్జన కోసము కానే కాదు ఏదో డబ్బు సంపాదించుకుందాం అన్నటువంటి ఒక వ్యామోహంతో కానీ నేను ఆ కవిత్వం రాయలేదు. మరెందుకు రాసావయ్యా అంటే, హృదంతరమ్ములో జాతర చేయు ఘోషలకు ఏ పూర్వజన్మ సంస్కారమో, ఎన్ని జన్మల వరప్రసాదమో ఆ హృదయంలో ఈ ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలన్నటువంటి ఒక ప్రేరణ, ఒక ఆర్తి ఉద్భవించగా ఆ ఆర్తిని సమాధానం చెప్పుకోవటం కోసం నేను కవిత్వం రాశాను. నేను కవికింకర శంకర మూర్తినే శంకరోతి శంకర. ఈ ప్రపంచానికి, ఈ జగత్తుకి, ఈ ప్రేక్షకులకి, ఈ శ్రోతలకి సుఖాన్ని కల్పించాలి, ఆ అద్వైత అమృత తత్వాన్ని పంచాలనేటువంటి భావంతో నేను నా కవిత్వాన్ని ప్రారంభించానని చెప్పి మీకు సవినయంగా, సహృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. గురుగారు, మీ కవిత్వంలో ఉపనిషత్తు ప్రతిపాదిత తత్వం ఉంది. అలానే అటువంటి ఒక పద్యం పాడి మా ప్రేక్షకులకు దాని అర్థం వివరించగలరు? తప్పకుండానమ్మా. నా ప్రతిపద్యంలో, నా కవిత్వంలో ఏదో ఒక విధంగా ఉపనిషత్తుల్లో ఏ విధమైనటువంటి తత్వం అయితే ప్రబోధించబడిందో, ఏ విధమైనటువంటి బ్రహ్మతత్వం అయితే నిర్దేశించబడిందో, ఏ విధమైనటువంటి ఆత్మతత్వం అయితే నిర్దేశించబడిందో ఆ తత్వాన్ని ప్రతిపాదించాలని చెప్పి నేను అడుగడుగునా ప్రయత్నం చేస్తూ వచ్చాను. అలవోకగా పద్యాలు నా గడం నుంచి ఆవిర్భవించినాయి. అందుకు ఆ పరమేశ్వరుడి కృపకి నేను సదా కృతజ్ఞుడై ఉంటూ ఈ ఉపనిషత్ తత్వాన్ని మాండూక్యోపనిషత్తులో ఓంకారం యొక్క విశ్లేషణ చేస్తూ అకార, ఉకార, మకారాల సంయోగమే, ఈ 3 అకారాలు ముకారాలు కలిస్తేనే ఓంకారమని, ఆ ఓంకారంలో మొదటిది అకారం అంటే జాగృత అవస్థ. జాగృత అవస్థ అంటే మనం మెలకుతో ఉన్నాం, ఈ ప్రపంచాన్ని చూస్తున్నాం, ఇది జాగృత అవస్థే అకారం. ఉకారం అనేది స్వప్నావస్థ, అంటే మనం కళ్ళు మూసుకొని నిద్రపోయిన తర్వాత కలగంటాం. ఆ కలగనేటువంటి అవస్థని స్వప్నావస్థ అంటారు. ఆ తదనంతరం యొక్క వచ్చేటువంటి అవస్థ సుషుప్త అవస్థ. అంటే అప్పుడు కళ ఉండదు,
జాగృత దశ ఉండదు. ఈ రెంటికి అతీతమైనటువంటి ఒక స్థితి, అది సుషుప్తి దశ అంటారు. ఆ స్థితిని ప్రతి జీవి ప్రతిరోజు అనుభవిస్తూనే ఉన్నాడు. ఇదే ఓంకారమని, ఇదే ఆధ్యాత్మిక తత్వమని, ఇదే ఆత్మతత్వం అని, ఈ మూడింటిలో ఉన్నటువంటి ఆ నేనుని, ఆ అహమ్ముని గుర్తించగలగటమే మహద్భాగ్యం అని చెప్పి మనకి ఉపనిషత్తు ప్రతిపాదించింది. ఆ ప్రతిపాదించబడినటువంటి ఉపనిషత్తుని నేను ఈ పద్యంలో ఇలా చెప్పుకున్నాను. ఏమనంటే, కలల ప్రపంచములు వెలుగగా సృజించెడు నేను కలలో కలలకు సృష్టికర్తను, జగమ్ముల కల్పన చేసి దీర్ఘమౌ కలల రచింపగా నిలిచెడు కర్తవు నీవు, సుషుప్తి యందునన్ కలసి రహింత నిర్వరము కల్పనలన్నిటి నిలుపుతున్ శివ. ఓ శివ, కళల ప్రపంచములు వెలుగగా సృజించడి నేను కళలో కళలకు సృష్టికర్తను. నువ్వే కాదయ్యా, నేను సృష్టికర్తనే. ఎట్లా సృష్టికర్తనంటే, నేను పడుకొని నిద్రపోయిన తర్వాత నేను ఒక కళగంటాను, ఆ కళను సృష్టించుకున్నది నేనే. నా వాసనల్లో ఏ భావాలైతే ఉన్నాయో ఆ వాసనలనే నేను నా కళగా సృష్టించుకొని నేనే ఆ దృశ్యాన్ని దర్శిస్తూ, దృక్కును నేనే, దృశ్యాన్ని నేనే అదే దర్శించుకుంటూ ఉంటానన్నమాట. తెల్లవార్లు జూదంలో ఉంటే నాకు జూదమే కళ్ళలోకి వస్తుంది, తెల్లవార్లు శివనామ స్మరణలో ఉంటే శివనామే కళ్ళలోకి వస్తుంది. అలాగే ఏ వాసనల్లో అయితే నా అంతరంగం ఉంటుందో, నా బుద్ధిలో ఏ వాసనలు అయితే ఉంటాయో అవి కలలుగా నేను సృష్టించుకుంటూ స్వప్నావస్థలో ఉంటాను. మరి నువ్వో జగమ్ముల కల్పన చేసి దీర్ఘమో కలల రచించడి కర్తవి నీవు. మరి నువ్వు, నేను ఒక అరగంట కళకి, పావుగంట కళకి, ముప్పావు గంట కళకి నేను ఎట్లయితే సృష్టికర్తనో, నువ్వు ఒక 60 ఏళ్ళ, 70 ఏళ్ళ, 80 ఏళ్ళ, 90 ఏళ్ళ మానవుడి యొక్క ఒక జీవితం కాలం యొక్క బాహ్య ప్రపంచాన్ని సృష్టించేది నీవు. అది జాగృత దశలో కనపడుతుంది. నా సృష్టి స్వప్నావస్థలో కనపడుతుంది. ఇంకా సుషుప్తిలోకి వెళ్తే, సుషుప్తి అంటే గాఢ నిద్ర. గాఢ నిద్రలోకి వెళ్తే నేను సృష్టించిన స్వప్నావస్థ లేదు, నువ్వు సృష్టించినటువంటి జాగ్రత్త అవస్థ లేదు. ఆ రెంటికి కల్పనలన్నిటినీ నిలిచిపోయి అక్కడ కేవలం నేను అన్నది మాత్రమే, కేవలం ఆత్మే, కేవలం పరబ్రహ్మతత్వమే నిలిచి ఉంటుంది. అక్కడ ఒక జీవి ఉన్నాడు, ఒక ప్రాణి ఉన్నాడు, ఒక తత్వం ఉన్నదని చెప్పి ఎట్లా తెలుస్తుందంటే, మనం తెల్లవారి నిద్ర లేవంగానే నేను సుఖంగా నిద్రపోయినాను అంటున్నాం కదా. కాబట్టి సుఖంగా నిద్రపోయిన వాడు ఎవడో అక్కడ ఉన్నాడు ఆ సుషుప్తస్థలో, వాడే పరబ్రహ్మతత్వము, వాడే నేను అన్న ప్రతిపాదనతో ఆ పద్యాన్ని నేను నా శ్రోతలకి అందించడం జరిగింది. అలాగే గురుగారు, మీరు ఈ జీవితాన్ని ఒక నాటకంగా భావించి ఒక పద్యాన్ని వివరించి దాని అర్థం కూడా మాకు తెలియజేయండి. అలాగేనమ్మా. నాటకమందు పాత్రలవి నవ్విన నాకును నవ్వువచ్చు, ఈ బుటకమందు బొమ్మలవి బోరున ఏడ్చిన ఏడ్పువచ్చు, నాకేటికి ఇదెల్ల నాటకములే అని ఎంతగా ఊరడించినన్ చీటికి మాటికిన్ మనసు చిందులు తొక్కును తిక్కలో శివ. ఈ ప్రపంచమంతా ఒక నాటక రంగం. ఈ నాటక రంగంలో ఎన్నో పాత్రలు, నా సోదరులు, తల్లులు, తండ్రులు, ఆత్మీయులు, స్నేహితులు, ఈ పాత్రలన్నీ నవ్వుతూ ఉంటే నాకు నవ్వు వస్తుంది. వాళ్ళు ఏదో కారణంగా బాధపడుతూ ఏడుస్తూ ఉంటే నేను ఏడుస్తూ ఉంటాను. ఎంత ఏడుస్తున్నప్పటికీ కూడా ఇదంతా ఒక నాటకమే. ఈ నాటకంలో మనం ఒక అంతర్భాగం. ఈ నాటకం ముగయగానే సుఖము లేదు, దుఃఖము లేదు అన్న తత్వాన్ని తెలిసినప్పటికీ కూడా ఎంతగా చెప్పినా ఈ మనసు ఉండబట్టక ఆ సుఖదుఖాల్లో తలీనమయ్యి అది అట్లా మౌనంగా సుఖాన్ని దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటుంది అని చెప్పి నేను ఆ పద్యంలో చెప్పుకున్నాను. నాటకమందు పాత్రలవి నవ్విన నాకును నవ్వువచ్చు, ఈ బుటకమందు బొమ్మలవి బోరును ఏడ్చిన ఏడ్పువచ్చు, నాకేటికి ఇదెల్ల నాటకములే అని ఎంతక ఊరిడించినన్ చీటికి మాటికిన్ మనసు చిందులు తొక్కును తిక్కలో శివ. ఆ మనసు చిందులు తొక్కకుండా ఉంటే అదే జీవన్ముక్త దశ అని చెప్పి మనకి ఉపనిషత్తులు చెప్పాయి. ఆ మనయేవ మనుష్యాణం కారణం బంధమోక్షయో, మనిషిని సంసార బంధంలో బంధించాలన్నా మనసే కారణం,
మనిషిని సంసార బంధం నుంచి విముక్తి చేయాలన్న మనసే కారణం అని చెప్పి ఉపనిషత్తుల్లో ఏదైతే చెప్పబడదో అది ఆ నాటక మందు పాత్రలవి అన్న పద్యంలో నేను వివరించడం జరిగింది. ఎవ్వడో హృదయమెల్లను గెలిచి స్వరాల మీటుచున్ పువ్వులు జల్లుతుండే నగుమోమును చూపక దాగి స్నేహపొమ్మవ్వలు గల్లు గల్లుమని మ్రోయగా సాగుచునుండే గుండెలో సవ్వడి చేయుచునుండే తొలి సంధ్య వెలుంగల దూతయ్యి శివ. నా గుండెలో తొలి సంధ్య వెలుంగల దూతయ్యి శివ. ఓ శివ, ఒక దూత నిలబడి ఉన్నాడు. నా అంతరాత్మగా, నా మనసుగా, నా బుద్ధిగా, నా చిత్తంగా, నా అహంకారంగా ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మస్వరూపం నిలబడింది. అదేమిటంటే తొలి సంధ్య వెలుంగుల ఒక వెలుగు బావుటాన్ని తీసుకొచ్చి నా హృదయంలో నిలిపింది. నేను ఈ దేహం, నేను జీవుణ్ణి అనేటువంటి ఏ అజ్ఞానం అయితే ఉందో ఆ అజ్ఞానాన్ని తొలగించేటువంటి జ్ఞాన స్వరూపమై ఆ యొక్క ఆత్మతత్వం నా హృదయంలో ఆవిర్భవించింది. అది నేను గుర్తించగలిగాను. అందరి హృదయంలో ఉంటున్నప్పటికీ కూడా ఒక సాధకుడు, ఒక ఆత్మ చింతనాసక్త చిత్తుడు ఆ ఆత్మతత్వాన్ని గుర్తించగలుగుతాడు. అతడు ఏం చేస్తుంటాడంటే అతడు ఎవడో మనం చెప్పలేం. హృదయమెల్లను గెలిచి ఈ లోపల ఉన్నటువంటి అంతరాత్మని, హృదయాన్ని, మనసుని, చిత్తాన్ని, అహంకారాన్ని గెలిచి స్వరాల మీటుతూన్ పువ్వులు జల్లుతుండే అద్భుతమైనటువంటి ఆనందదాయకమైనటువంటి పువ్వుల్ని ఆ హృదయంలోకి చల్లుతూ ఉన్నాడు. నగుమోమును చూపక దాగి, ఇందాక చెప్పుకున్నాం లలిత అమ్మవారి సహస్రనామాల్లో నామరూప వివర్జిత. ఇతనికి రూపము లేదు, ఇతనికి నామము లేదు. ఆ నామం లేని, రూపం లేనటువంటి ఆ ఆధ్యాత్మిక తత్వము నగుమూమను చూపక దాగి స్నేహపుమ్మువ్వలు గల్లు గల్లున మ్రోయగా సాగుతునుండే గుండెలో సవ్వడి చేయుచునుండే తొలి సంధ్య వెలుంగల దూతయ్యి శివ. అతడి పంపిస్తున్నటువంటి అతడి అడుగుల సవ్వడే నా గుండె సవ్వడిగా మారి నా జీవితంగా, నా ప్రాణంగా, నా భావనగా, నా పద్యంలో ఉన్నటువంటి తాత్పర్యంగా నిలిచిపోయింది శివ అని చెప్పి ఈ పద్యంలో నేను ఆ ఆధ్యాత్మిక తత్వాన్ని, ఆ వేదాంత తత్వాన్ని, ఆ అహం తత్వాన్ని నేను ఈ పద్యంలో చెప్పుకోవటం జరిగింది. ప్రాణము లొగ్గబట్టి పలు భావములన్నిటి మట్టిబెట్టి స్వస్థానము చేర్చున్నట్టి ఒక తన్మయ భావమునందు నేను లీనమై పూనగ నేను దీక్ష విరబోసిన కోర్కెలు చుట్టుముట్ట అజ్ఞానము వేడు నిన్ను చిరుసాయము చేయమటంచునో శివ. స్వస్థానము చేర్చునట్టి ఇప్పుడు నేనున్నటువంటి స్థానం నా స్వస్థానం కాదు. నేను ఒక జీవితంలో ఒక ఉపాధిగ్రస్తమైనటువంటి నిరుపాధక తత్వమైనటువంటి బ్రహ్మతత్వమైనటువంటి నేను ఇవాళ సోపాధికునిగా ఈ జీవితాన్ని నేను ప్రారంభించి ఈ దేహమే నా జీవితం అనేటువంటి బుద్ధితో ఈ జీవత్వమే నా భావన అనేటువంటి భావనలో కాలం గడుపుతూ ఉంటే, నేను ఆ తన్మయ భావనలో ఆత్మతత్వంలో ఉంటే చిరు సాయము చేయమటంటూ ఓ పరమేశ్వర, నాకు ఈ లోకంలో అంత సుఖాన్ని ఇవ్వు, అంత ఆనందాన్ని ఇవ్వు, అంత సంతోషాన్ని ఇవ్వు అని చెప్పి నిన్న అజ్ఞానం వేడుకుంటూ ఉంది. ఏమిటంటే జ్ఞానం అంటే ఏమిటంటే దేహాత్మ బుద్ధిని వీడి, జీవాత్మ బుద్ధిని వీడి ఆత్మయే నేను, ఆత్మయే ప్రపంచము అన్నట్టు స్థితికి చేరుకోవాలన్నటువంటి తాపత్రయంలో నేనుంటే ఈ మనసు చిన్ని సాయాన్ని చేయమని నిన్ను కోరుతూ ఉంది. ఆంజనేయ స్వామి శ్రీరామచంద్రుడితో అన్నట్టు ఏమనంటే దేహాత్మ బుద్ధ్యా దాసోహం. ఓ రామచంద్ర ప్రభు, ఈ దేహమే నేను అని అనుకున్నప్పుడు నేను నీకు దాసుణ్ణి. జీవాత్మ బుద్ధ్యా త్వదంశకవ, నేను దేహాన్ని కాదు, నేను జీవుణ్ణి అని అనుకున్నప్పుడు నేను నీ యొక్క అంశని. ఆత్మబుద్ధ్యా త్వమేవాహం, ఆత్మే నేను, ఆత్మే సర్వస్వం, ఆత్మే జగత్తు, ఆత్మే ఈ సమస్తమైనటువంటి విషయం అన్న భావన కలిగినప్పుడు నువ్వు ఒకటే, నేనొకటే, నేనే నువ్వు, నీవే నేను అని చెప్పి ఆంజనేయ స్వామి శ్రీరామచంద్రుడితో ప్రభుతో అన్నట్టు ఈ అజ్ఞానం నుంచి ఆ విజ్ఞాన పదం వైపు తమసోమా జ్యోతిర్గమయ, తమస్సు నుంచి జ్యోతి వైపుకి, మృత్యోర్మా అమృతంగమయ, మృత్యువు నుంచి అమృతత్వకి, అసతోమా సద్గమయ, అసత్తు నుంచి సత్ వైపుకి వెళ్ళాలి. వెళ్ళించేటువంటి మార్గాన్ని ప్రచోదనం పరమాత్మ చేయాలి
అంతరాత్మ చేయాలి అని చెప్పి నా కవిత్వంలో నేను చెప్పుకోవటం, నాకు నేను చెప్పుకోవటం జరిగింది. అలాగే కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడు బాగుమంది మరియు సారథి అయినటువంటి కృష్ణుడిని గురువుగా ఎలా భావించారు, ఎందుకు భావించారు తెలియజేయగలరా? తప్పకుండానండి. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ, శ్రీకృష్ణుడు అర్జునుడికి బావుమరిది. అలాగే ఇప్పుడు ఈ రణక్షేత్రంలో సారథి, రధికుడు అర్జునుడైతే సారథి శ్రీకృష్ణుడు. అయినప్పటికీ కూడా ఆయన్ని గురువుగా సంబోధించాడు. గురువుగా ఎందుకు సంబోధించాడంటే రణక్షేత్రంలో ఎదురుకుండా భీష్ముడు, ద్రోణుడు, కృపుడు, అశ్వత్థామ, ఆత్మీయులైనటువంటి బంధువులు, ఆత్మీయులైనటువంటి గురువులంతా నిలబడి ఉంటే వీళ్ళ మీద నేను యుద్ధం చేయాలా, వీళ్ళని నేను వధించాలా, ఈ వధిస్తే దక్కేటువంటి రాజ్యాన్ని నేను అనుభవించాలా అన్నటువంటి భ్రమ అనేటువంటి విషాదము ఆయన హృదయంలో కమ్ముకుంటే ఆయన అస్త్రాలను విసర్జించి శ్రీకృష్ణ పరమాత్మతో నేను యుద్ధం చెయ్యను అంటాడు. అప్పుడు పూజార్హో, వీళ్ళందరూ పూజించదగ్గ వాళ్ళు, ఈ ద్రోణుడు, భీష్ముడు ఇటువంటి వాళ్ళు, వీళ్ళ మీదకి నేను అస్త్రాలు ఎట్లా సంధించను అని చెప్పి అడిగి ఆయన నిశ్చేజుడైపోయినటువంటి సందర్భంలో కృష్ణ పరమాత్మ ఏమంటాడంటే, క్రైబ్యం అస్మగమ పార్థ నయేతత్వయుపయుజ్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్వక్వా ఉత్తిష్ట పరంతప. ఓ పరంతప, పరులను తపింపజేసేటువంటి ఓ అర్జున, ఈ క్షుద్రమైనటువంటి హృదయ దౌర్బల్యాన్ని వదిలిపెట్టి యుద్ధం చేయటానికి లేచి నిలబడు, యుద్ధం చెయ్యి అని చెప్పి అడిగినప్పుడు అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మతో ఇట్లా అంటాడు. ఎట్లాగంటే, కార్పణ్య దోషోపహత స్వభావ, కార్పణ్య దోష ఉపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేత యశ్రేయస్యాహి నిశ్చనం భూహి శిష్యస్తే స్యాధిమాం త్వాం ప్రపన్నం. ఓ కృష్ణ, నేను కార్పణ్య దోష ఉపహత స్వభావ, కార్పణ్యం అనేటువంటి దోషంతో కొట్టబడి ఉన్నాను. ధర్మం ఏమిటి అధర్మం ఏమిటి అని నాకు తెలియట్లేదు. యత్ శ్రేయస్యా, ఏది శ్రేయస్సో ఏది శ్రేయస్సు కాదో నువ్వు నాకు తెలపవలసిందిగా నేను నిన్ను కోరుతున్నాను. శిష్యస్తేహం, నేను ఎవరినయ్యా అంటే నీకు శిష్యుణ్ణి, నువ్వు నా గురువువి. నువ్వు గురువుగా భావించి నా అజ్ఞానాన్ని, నా అవిద్యని తొలగింపజేయటానికి నాకు నువ్వు సహకరించాలి, నా కృపణత్వం అనేటువంటి దోషాన్ని పోగొట్టాలి అని అంటాడు. మరి ఇక్కడ కార్పణ్య దోషోపత స్వభావ అని చెప్పి అర్జునుడు వాడాడు. ఏమిటయ్యా ఈ కార్పణ్య దోషం అంటే, ఈ జన్మ ఎత్తి మనం దేహాత్మ బుద్ధితో, జీవాత్మ బుద్ధితో ఈ శరీరాన్ని చాలించి ఇక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి వాడే కృపణుడు. అట్లా కాకుండా ఆత్మబుద్ధితో జీవన్ముక్తుడైనటువంటి వాడు విదేహముక్తిని పొంది మళ్ళీ ఈ పునరావృత్తి రహితమైనటువంటి శాశ్వత బ్రహ్మలోకాన్ని పొంది ఆ బ్రహ్మమేతేనే ఆ నిలిచిపోతాడు. కాబట్టి ఈ కార్పణ్య దోషంలో కొట్టమింటాడుతున్నటువంటి నన్ను నీ శిష్యుడిగా భావించి నా యొక్క గ్లానికి, నా యొక్క బాధకి సమాధానం చెప్పవలసిందిగా కోరుతున్నానని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మని అర్జునుడు గురువుగా భావిస్తాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడి యొక్క బాధని, అర్జునుడి మనసులో ఉన్నటువంటి ఆ తీవ్రమైనటువంటి మనస్తాపాన్ని గ్రహించి అశోచ్యాన్ అన్వశోచస్వం ప్రజ్ఞావాదంశ భాషసే గతాసున్ అగతాసుంచ నాను శోచించ పండిత. ఓ అర్జున, అశోచ్యాన్ అన్వశోచస్వం, నువ్వు శోకిస్తున్నావు. ఎవరి గురించి శోకిస్తున్నావంటే శోకించవలసిన అవసరం లేని వాళ్ళ గురించి నువ్వు శోకిస్తున్నావు. అశోచ్యాన్ అన్వశోచస్వం ప్రజ్ఞావాదంశ భాషే, ఇంక పైగా ప్రజ్ఞ కలిగినటువంటి వాళ్ళలాగా, మహాజ్ఞాన సంపత్తి కలిగినటువంటి వాళ్ళలాగా మాటలు కబుర్లు చెబుతున్నావు, కానీ నీ మాటల్లో నిజమైనటువంటి జ్ఞానం లేదు. గతాసున్ అగతాసుంచ నాను శోచించే పండిత. ఈ పండితులు అనేటువంటి ఎవరి దగ్గర అయితే పండ అంటే జ్ఞానం,
జ్ఞానం అంటే ఏ జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం వద్దో ఆ ఆత్మజ్ఞానం కలిగినటువంటి పండితుడు గతమైనటువంటి అసుగులు కలిగినటువంటి వాళ్ళు, అంటే ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి వాళ్ళ గురించి కానీ అగతాసుంచ ఇంకా ప్రాణాలు పోగొట్టుకోకుండా ఈ జీవితంలో ఉండి ఇక ముందు పోగొట్టుకోనున్నటువంటి వారి గురించి కానీ నాను శోచించి వారి గురించి వారెప్పుడూ శోకింపరు. ఆత్మతత్వాన్ని ఆ బ్రహ్మతత్వాన్ని అన్వేషిస్తూ ఈ జీవితంలో ఈ పారమార్థికమైనటువంటి చింతనతో ఆధ్యాత్మికమైనటువంటి చింతనతో వేదాంత నిష్టలో గడిచిపోవడానికి ప్రయత్నిస్తారే కానీ ఈ దేహాత్మ బుద్ధిని విడిచిపెడతారు అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకం ద్వారా మనకి చెప్తాడు. అర్జునుడికి చెప్తున్నట్టుగానే మనకి చెప్తాడనమాట. దత్తప్రసాద్ గారు చాలా చక్కగా వివరించారండి. అలాగే భగవద్గీత సాంఖ్యయోగం యొక్క ప్రాధాన్యత గురించి వివరించగలరా? భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉన్నాయి, అంటే 18 అధ్యాయాలు ఉన్నాయి. ఆ 18 అధ్యాయాల్లో 2వ అధ్యాయమైనటువంటి సాంఖ్యయోగము అత్యంత విశిష్టమైనటువంటి అధ్యాయం. సాంఖ్యయోగంలో ఉన్నటువంటి తాత్పర్యాన్ని, సాంఖ్యయోగంలో ఉన్నటువంటి తత్వాన్ని కనుక మనం తెలుసుకోగలిగితే ఆ తత్వాన్ని కేవలం తెలుసుకోవటం కాదు, మనం అనుసంధానం చేసుకోగలిగితే ఆ నిష్టలో నిలబడగలిగితే మనం ఈ జీవితంలోనే ముక్తులం అయినట్టు, అంటే జీవన్ముక్తులం అయినట్టు అన్నమాట. అక్కడే ఏం చెప్తుందంటే వాసాంసి జీర్ణాన్ని విహాయ నవాని గృహణాతి నరోపరాణి తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతి. ధీరుడైనటువంటి వాడు అంటే శారీరకమైనటువంటి ధీరుడు కాదు, ఆత్మికమైనటువంటి భావుకమైనటువంటి హృదయగతమైనటువంటి ధైర్యం ఎవరి దగ్గర ఉంటుందో వాడు నముహ్యతి, మోహాన్ని చెందరు. దేనికంటే వాసాంసి జీర్ణాన్ని, ఎట్లయితే చిరిగిపోయినటువంటి చొక్కాని మనం వదిలిపెట్టి నవాని గృహణాతి, మళ్ళీ ఒక కొత్త చొక్కాని ఎట్లయితే మనం తీసుకుంటామో అట్లాగే ఈ నలిగిపోయినటువంటి జీవితంలో ఉన్నటువంటి ఈ శరీరాన్ని వదిలిపెట్టి నవాని గృహణాతి, మరో జన్మకి ఈ మానవుడు ఈ జీవుడు వెళ్తాడు. అటువంటిదే ఆ చొక్కా లాంటిదే అనేటువంటి భావన మనం కలిగించుకొని ఈ దేహాత్మ బుద్ధిని, ఈ దేహమే నేను అనేటువంటి బుద్ధిని మనం వదిలిపెట్టాలని చెప్పి కృష్ణ పరమాత్మ ఈ సాంఖ్యయోగంలో చెప్పాడు. ఆత్మతత్వ వివరణ చేయటం జరిగింది కాబట్టి అన్ని అధ్యాయాల్లోకి ఈ సాంఖ్యయోగం అత్యంత విశిష్టమైనటువంటి అధ్యాయం అని చెప్పి విజ్ఞుడు యొక్క అభిప్రాయం. కృష్ణ పరమాత్మ అర్జునుడితో భగవద్గీతలో ఈ విధంగా అంటాడు. ఇది కూడా సాంఖ్యయోగంలో ఉన్నటువంటి శ్లోకమే. అదేమిటంటే అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరివేదన. ఓ భారత, ఓ అర్జున, ఎందుకు నువ్వు ఎట్లా దుఃఖిస్తూ ఉంటావు? అవ్యక్తాదీని, ఈ భూతాలు, ఈ జీవులు, ఈ ప్రాణులు ఎక్కడి నుంచి వచ్చారయ్యా? అవ్యక్తాదీని, అవ్యక్తంలోంచి పుట్టుకుంటూ వచ్చారు. వ్యక్త మధ్యాని, ఒక 60 ఏళ్ళో 70 ఏళ్ళో 80 ఏళ్ళో 90 ఏళ్ళో 100 ఏళ్ళో 120 ఏళ్ళో కొంతకాలం వ్యక్తమవుతూ నీ కంటి ముందు ఉన్నారు. ఆ తర్వాత అవ్యక్త నిధనాన్ని, అవ్యక్తంలోకే జారిపోతున్నారు. కాబట్టి ఆది అంతంలో అవ్యక్తమే, మధ్యలో ఉన్నటువంటి భాగంలో మాత్రమే వ్యక్తము. కాబట్టి ఆ జీవి యొక్క సహజమైనటువంటి ఆత్మతత్వం అవ్యక్తము, ఆ మధ్యలో ఉన్నటువంటిది దేహాత్మతత్వము వ్యక్తత్వము. కాబట్టి ఆ దేహం పోయిందని, ఆ ప్రోణి చచ్చిపోతున్నాడని చెప్పి నువ్వు చింతించాల్సినటువంటి అవసరం ఎంత మాత్రం లేదు అర్జున. దేహాత్మబుద్ధిని విడిచిపెట్టు, ఆత్మబుద్ధిని గ్రహించు. కృష్ణ పరమాత్మ అర్జునుడితో ఇంకా ఈ విధంగా అంటాడు. ఏమిటంటే నా అసతో విద్యతే భావ, నా భావో విద్యతే సతః, ఉభయోరపి దృష్టో అంతః తు అనయో తత్వదర్శిభిః. తత్వదర్శిభిః అంటే తత్వాన్ని తెలుసుకున్నటువంటి వాడు. తత్వం అంటే ఏమిటయ్యా అంటే తత్ త్వం. తత్ అంటే ఆ పరబ్రహ్మతత్వం, త్వం అంటే నీవు. నేనని నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అదే ఆ పరబ్రహ్మతత్వము, అదే తత్వమసి, అదే మహావాక్యం. ఆ మహావాక్యం ఏం చెబుతున్నదంటే
నాసతో భావే విద్యతో సతః నా అసత్, అసత్కి ఇక్కడ భావం లేనే లేదు, ఉనికి లేనే లేదు. ఉనికి లేకుండా ఉన్నటువంటి నాసత్తు లేనట్టే, మిథ్యాస్వరూపమే. సతో సత్, సత్పదార్థానికి ఉనికి ఉన్నదానికి భావం లేకపోవటం అనేటువంటిది లేదు. కాబట్టి ఆత్మానాత్మ వివేకాన్ని, ఏది ఆత్మ, ఏది శాశ్వతం, ఏది సత్యం, ఏది పరమార్థం, ఏది అశాశ్వతం, ఏది అపరమార్థం అనేటువంటి విషయాన్ని మన సాధకులు, మన జీవులు గ్రహించినప్పుడే వాడు జీవన్ముక్తుడు అవుతారు అనేటువంటి విషయం ఈ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ ద్వారా ఈ ప్రపంచానికి అర్జునుడిని ఆసరాగా పెట్టుకొని అర్జునుడికి హితబోధ చేస్తున్నట్టుగా, ఇది కేవలం అర్జునుడికి చేసినటువంటి హితబోధ కాదు, ఇది కేవలం మానవాళికి, సమస్తమైనటువంటి మానవాళికి ఆ కృష్ణ భగవానుడు ఆ భగవద్గీత ద్వారా చెప్పినటువంటి అద్భుతమైనటువంటి శ్లోకం. కాబట్టి భగవద్గీత ఏ మతానికో ఏ వ్యక్తికో చెందినటువంటి శాస్త్రం కానే కాదు, ఇది మానవాళి మొత్తానికి, మానవ జీవితాన్ని ఉద్ధరించడానికి చెప్పబడినటువంటి మహత్తరమైనటువంటి ఆత్మికమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి మహాశాస్త్రం, మహాతత్వం అని చెప్పి మనం అర్థం చేసుకోవాలని చెప్పి నేను మీకు సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటున్నాను. గురుగారు చాలా చక్కగా వివరించారు భగవద్గీతలోని సాంఖ్యయోగం ప్రాధాన్యత గురించి. అలాగే కర్మలో అకర్మని, అకర్మలో కర్మని చూడమని భగవద్గీత ఏ విధంగా చెప్పింది వివరించండి. అలాగే తల్లి, కర్మణ్యకర్మ కర్మణి అకర్మ యహ పశ్యేత్ అకర్మణి చ కర్మ యహ బుద్ధిమాన్, వాడే బుద్ధిమంతుడు. ఎవడయ్యా బుద్ధిమంతుడు అంటే కర్మణ్యి అకర్మ, కర్మలో అకర్మని, అకర్మణి కర్మ, అకర్మలో కర్మని ఎవడైతే చూస్తాడో వాడే బుద్ధిమంతుడు. మనుషులందరిలో వాడే బుద్ధిమంతుడు, వాడే అన్ని కార్యక్రమాల్ని నిర్వహించి జీవితంలో చరమదశకి, కృతకృత్యుడైనటువంటి దశకి చేరుకున్నవాడు అని చెప్పి ఈ శ్లోకంలో మనం తాత్పర్యాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. కర్మేమిటి, అకర్మేమిటి, సత్కర్మ దుష్కర్మ అనేటువంటిది విన్నాం, కానీ ఈ కర్మది విన్నాం, అకర్మ ఏమిటో అర్థం కావట్లేదు, దాన్ని వివరించగలరా అని చెప్పి నువ్వు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం ఏమిటంటే, కర్మ నేను చేస్తున్నానంటే చేస్తున్నది ఎవరు? నా చేతులు చేస్తున్నాయి, నా కాళ్ళు చేస్తున్నాయి, నా నేత్రాలు చేస్తున్నాయి, నా పంచ జ్ఞానేంద్రియాలు, నా మనసు, ఆ మనసు అనేటువంటి అంతరాత్మగా ఉన్నటువంటి 4 ఇంద్రియాలు. మన ఏవ మనుష్యాణం కారణం బుద్ధిమోక్షయో అని చెప్పినట్టుగా ఆ మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అనేటువంటి ఏ అంతరింద్రియం అయితే ఉన్నదో ఆ అంతరింద్రియం ఉపాధి భేదాన్ని బట్టి 4 రూపాలుగా చెప్పుకుంటాం. ఎట్లాగంటే డోలాయమాన స్థితిలో ఉన్నప్పుడు ఆ అంతరంగాన్నే మనం మనసు అంటాం. డోలాయమానం అంటే ఈ పని చేయాలా, ఆ పని చేయాలా, ఆ పని చేయాలా, ఈ పని చేయాలా అని ఆలోచిస్తున్నప్పుడు దాన్ని మనసు అంటాం. నిశ్చయాత్మక బుద్ధి కాదు, ఈ పనే చేస్తాను అనుకున్నప్పుడు అది బుద్ధి అంటాం. ఆ పని చేసిన తర్వాత ఆ పనిని మెమరీలో, మన చిత్తంలో దాచిపెట్టుకునేటప్పుడు దాన్ని చిత్తం అని అంటాం. అట్లాగే ఆ దాచిపెట్టుకున్న తర్వాత నేను ఈ పనిని చేశాను, ఇంత విజయాన్ని సంపాదించాను, లేదా ఇంత పరాజయాన్ని పోగు చేసుకున్నాను అని భావించేదే అహంకారం, అది అంతరింద్రియం. ఈ బయట ఉన్నటువంటిది పంచ జ్ఞానేంద్రియాలు, లోపల ఉన్నటువంటి అంతరింద్రియము, ఇవి కర్మ చేస్తూ ఉంటే నేను చేస్తున్నాను అని అనుకుంటూ ఉంటాడు. అలా కాకుండా ఈ కర్మ చేస్తున్నది నేను కాదు అని భావించటమే కర్మలో అకర్మ. చేస్తున్న కర్మ దేహేంద్రియ మనోబుద్ధి చిత్తాహంకారాలు అయినప్పటికీ కూడా నేను చేస్తున్నాను అన్నటువంటి భావన ఉండకుండా నేను అకర్మలో ఉన్నాను, ఆత్మ అకర్మలో ఉన్నది, చేస్తున్నది ఈ దేహము, ఇంద్రియాలు, ప్రాణాలు, బుద్ధి అనేటువంటి భావన కలిగి ఉండటమే కర్మలో అకర్మ. ఇంకా రెండవ భాగం ఏంటంటే అకర్మలో కర్మ ఏమిటంటే అకర్మ, ఏమీ చేయకుండా మౌనంగా ఉన్నాను, కాళ్ళు కదలపట్ల, చేతులు కదపట్ల, కన్ను చూడట్ల, నిశ్చలంగా ఉన్నాను. ఆ ఉండి నేను అకర్మలో ఉన్నాను అని భావించటం అది అకర్మ. ఆ అకర్మలో
ఈ అకర్మలో నేను ఉన్నాను, నేనేమీ పని చేయట్లేదు అని భావించేటువంటి మనసు, ఆ భావించటమే కర్మ. కాబట్టి ఇది అకర్మలో కర్మ. ఇందాక మనం చెప్పుకున్నది కర్మలో అకర్మ. ఇప్పుడు నేను ఏమీ పని చేయట్లేదు అన్నటువంటి భావంలో ఉండిపోవటమే అకర్మలో కర్మ. మీకు ఇంకో ఉదాహరణ చెప్పాలంటే, మనం రైల్లో కూర్చున్నాం, కాలు చెయ్యి ఆడించట్ల హాయిగా ఆ రైల్లో మన సీట్లో మనం కూర్చున్నాం, ఉన్నప్పటికీ కూడా రైలు కదులుతున్నది. మన గుంటూరు నుంచి హైదరాబాద్కు వచ్చాం అంటే కర్మ జరిగింది. నువ్వు కర్మ చేయకుండా సీట్లో కూర్చున్నప్పటికీ కూడా కర్మ జరిగిపోయింది. ఇది కర్మలో, ఇది అకర్మలో కర్మ. అట్లాగే కర్మలో అకర్మ ఏమిటంటే, మనం థ్రెడ్మిల్లో పరిగెత్తుంటాం, అక్కడ మీటర్ చూపెడుతుంటుంది, నువ్వు 10 మైళ్ళు పరిగెత్తావు, 20 మైళ్ళు పరిగెత్తావు, కానీ నువ్వు ఉన్న చోటు నుంచి అడుగు కూడా కదలవు. ఇంకో ఉదాహరణ చెప్పాలంటే, ఫ్యాన్ గిరగిరా తిరుగుతుంది, కర్మ చేస్తున్నది, కానీ ఒక్క అడుగు కూడా అది వెనక్కి కానీ ముందుకు కానీ వెళ్ళదు. కాబట్టి ఆ కర్మలో అకర్మని, ఈ అకర్మలో కర్మని ఎవడైతే తెలుసుకుంటాడో వాడు ఈ జగన్నాటకాన్ని, ఈ జగన్నాటకంలో ఉన్నటువంటి సూత్రాన్ని పరిపూర్ణంగా తెలుసుకున్నవాడని చెప్పి భావిస్తూ భగవద్గీతలో ఈ మహత్తరమైనటువంటి శ్లోకం మనకి చెప్పబడింది. దత్తప్రసాద్ గారు, ప్రతి ఒక్క పద్యాన్ని, ప్రతి ఒక్క సందేహాన్ని చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు. అలాగే తల్లి, నేను కూడా మీకు, మీ ప్రసార టీవీ ప్రేక్షకులకి, శ్రోతలకి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు సమర్పించుంటున్నాను. ఎందుకంటే మరొక్కసారి ఆత్మతత్వాన్ని, మరొక్కసారి బ్రహ్మతత్వాన్ని, మరొక్కసారి ఆత్మచింతనని, మరొకసారి వేదాంత తత్వాన్ని మననం చేసుకొని మీకు వివరించగలిగినటువంటి మంచి అవకాశం నాకు ఈ ప్రసార టీవీ కల్పించినందుకు మీకు, మీ ప్రసార టీవీ యాజమాన్యానికి, మీకందరికీ నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు సమర్పించుకుంటూ ఉన్నాను. చూశారు కదండి, మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీకృష్ణ. భారత్ మాతాకి జై. ప్రసార టీవీ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని, ప్రత్యేకమైన కీర్తిని, ప్రత్యేకమైన సాధనా మార్గాన్ని ఏర్పాటు చేసుకుని సనాతన ధర్మ ప్రచారమే తమ జీవిత లక్ష్యంగా, మంచి నడవడిక కలిగిన జీవితాన్ని గడపడం ఎలా అనే సబ్జెక్ట్ రిటైర్మెంట్ సబ్జెక్ట్ కాదు, జీవిత ప్రారంభ దశలోనే దీని గురించి తెలుసుకుంటే స్వార్థరహిత ఉత్తమ సమాజ నిర్మాణం అతి తేలిగ్గా జరపవచ్చు, నిర్మించవచ్చు అనే సత్సంకల్పంతో ప్రసార టీవీ అనే ఓటీటీ ప్లాట్ఫామ్ సనాతన ధర్మాన్ని సశాస్త్రీయంగా నిరూపిస్తూ, ఏది మాట్లాడినా భారతీయుడు ఏది మాట్లాడినా ఆలోచించి మాట్లాడతాడు, ఆలోచింపజేసేట్టు మాట్లాడతాడు, ప్రపంచానికి ఆదర్శవంతంగా మాట్లాడతాడు అనేది ప్రపంచానికి మరొకసారి గుర్తు చేయడానికి, ముఖ్యంగా ఈనాటి యువతరం రాబోయే కాలంలో తర్వాతి తరాల వాళ్ళకి కూడా ముఖ్యంగా తెలియచేయడానికి ఈ సత్సంకల్పంతో ఈ ప్లాట్ఫామ్ని స్థాపించినందుకు ముఖ్యంగా గంగాధర శాస్త్రి అనే నేను వీరిని అభినందిస్తూ, ముఖ్యంగా యువతరాన్ని ప్రచారం చేసే మార్గంలో అసలు ఇవాళ ఏ కార్యక్రమం చేసినా భారతీయ సనాతన ధర్మం ముఖ్యోద్దేశం ఏమిటంటే, ఈ చతుర్విధ పురుషార్థాలలో ధర్మ, అర్థ, కామ, మోక్షాలు ప్రధానమైనవైతే వీటిలో భారతదేశం ప్రధానంగా స్వీకరించింది మొదటిదైన ధర్మం, చివరిదైన మోక్షం మాత్రమే. కానీ గ్లోబలైజేషన్ పేరుతో ఎప్పుడైతే కిటికీలు లేని, సింహద్వారాలు లేని స్థితిలో భారతదేశం ఒకసారి అన్నీ తెరుచుకుని ఒక వరదలాగా పాశ్చాత్య సంస్కృతిని ఆహ్వానించిందో, భారతదేశం తన సంస్కృతి మర్చిపోయే స్థితిలో ఇవాళ ఉంది అనడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. దీనికి ఒక అందమైన పేరు పెట్టారు, సెక్యులరిజం అని. సెక్యులరిజం అంటే మనం పూర్తిగా మర్చిపోయి ఇతరులు ఏమిటో వాళ్ళని పూర్తిగా
వాళ్ళ పట్ల అవగాహన ఏర్పరచుకునే కార్యక్రమానికి పెద్ద ఎత్తున శ్రీకారం చుట్టిన నేపథ్యంలో సనాతన ధర్మం మరుగుపడిపోతుందా అని సనాతన ధర్మ ప్రియులు ఆందోళన పడుతున్న నేపథ్యంలో ఇట్లాంటి ప్రసార టీవీ ఏర్పాటు చేసిన ఓటీటీ ప్లాట్ఫాము మన ధర్మాన్ని కాపాడుకోవడానికి పరమాత్మ ఈ ఈ ఈ కాలం కోసం ఈ కాలానికి పంపించిన ఒక అత్యద్భుతమైన ఒక అవతారంగా నేను భావిస్తున్నాను. ఖచ్చితంగా ఒక అవతారంగా భావిస్తున్నాను. ఈ శక్తిని పరమాత్మ అంటాడు, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ధర్మానికి నష్టం జరుగుతున్నప్పుడు, అధర్మం వృద్ధి పొందుతున్నప్పుడు ధర్మాన్ని స్థాపించడం కోసం, అధర్మాన్ని నాశనం చేయడం కోసం పరమాత్మ వివిధ రూపాలలో ఒక్కొక్క కాలానికి ఆ కాలం అవసరాన్ని బట్టి, ఆ యుగ ధర్మాన్ని బట్టి అన్నిసార్లు తను అన్ని రూపాలలో ప్రజలకి ద్యోతకం అవుతాను, ధర్మాన్ని స్థాపిస్తాను అని పరమాత్మ చేసిన ప్రతిజ్ఞని నిలబెట్టుకుంటున్నట్టుగా మన మధ్యలోకి వీరిని పంపించారా అని అనిపించింది నాకు. దీని పుట్టుపూర్వోత్తరాలన్నీ, దీని లక్ష్యం అంతా తెలుసుకుంటున్నప్పుడు, ప్రసార టీవీ లక్ష్యం తెలుసుకుంటున్నప్పుడు అత్యంత దురదృష్టకరం ఏమిటంటే, ప్రపంచానికి జ్ఞానం పంచిపెట్టిన భూమి భారతదేశం అయితే ఇవాళ ఆ జ్ఞానాన్ని అందుకుని మిగతా ప్రపంచం అంతా ఆనందం అనుభవిస్తుంటే, దాన్ని ఆచరించి తరిస్తుంటే, ఈ ప్రచారం ధర్మం ఇంతటి శక్తివంతమైంది అని ప్రస్తుతం ప్రచారం చేసే దశలో భారతదేశం ఉంది అంటే, ఇవాళ పిల్లలకు కూడా చెప్పవలసిన స్థితిలో ఉన్నాము అంటే, అసలు సనాతన ధర్మం అంటే ఏమిటి అంటే నెత్తి మీద 4 క్వశ్చన్ మార్క్స్ ఉదయిస్తున్నాయి అంటే, ఈ అత్యంత దురదృష్టకరమైన స్థితిలో భారతదేశం ఉంది అని అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి సందర్భంలో మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రపంచానికి జ్ఞానం పంచిపెట్టిన భూమి భారతదేశం అయితే, మీరు అమెరికాలో న్యూజెర్సీలో శాటన్ హాల్ యూనివర్సిటీలో MBA చదివే విద్యార్థులకి ఒక పాఠం, ఒక సిలబస్, ఒక కోర్సు తప్పనిసరి చేశారు. ఆ కోర్సు పేరు భగవద్గీత. ఆ కోర్సుకి ఒక టైటిల్ ఇచ్చారు, ఏ జర్నీ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అని. అక్కడ ఖచ్చితంగా భగవద్గీత నేర్పిస్తారు. ఎక్కడ అమెరికా, ఏ మతం విశేషంగా ఉన్న దేశం అక్కడ భగవద్గీత నేర్చుకోవటం ఏమిటి? ఇది కాక భగవద్గీత ప్రపంచానికి ప్రసరించిన నేపథ్యంలో ఒక ఎడ్విన్ ఆర్నాల్డ్, మ్యాక్స్ ముల్లర్, ఓపెన్ హ్యామర్, వారన్ హేస్టింగ్స్, ఐన్స్టీన్, ఆల్డస్ హక్స్లీ, డేవిడ్ ఫ్రాలే ఇలాంటి వాళ్ళందరూ భగవద్గీత లేకపోతే భారతదేశ వాంగ్మయం, ప్రపంచ వాంగ్మయం పరిపూర్ణమైనట్టు కాదు అని ఆ మహాత్ములు మాట్లాడుతుంటే, భారతదేశంలో భగవద్గీత అసలు ముఖ్యంగా హిందువుల ఇళ్లలో ఎంతమంది ఇళ్లలో ఉంది అని అడిగితే ఒక పెద్ద ప్రశ్నార్థకం ఉదయిస్తున్న నేపథ్యంలో, ఒకవేళ భగవద్గీత ఉంటే అది ఎక్కడ ఉంది అంటే పూజ గదిలో అని చూపిస్తున్న నేపథ్యంలో, భగవద్గీతను ఎవరూ పఠించని నేపథ్యంలో, పఠిస్తున్న వాళ్ళ సంఖ్య చాలా అల్పంగా కనిపిస్తున్న నేపథ్యంలో మనం ఏమి చెప్పుకోవాలంటే, భగవద్గీత నేర్చుకోవటం వల్ల, సనాతన ధర్మ శక్తిని ఏమిటో మనం తెలుసుకోవడం వల్ల, దీన్ని ఆచరించటం వల్ల ఎంతటి ముఖ్యంగా స్వార్థరహిత ఉత్తమ సమాజ నిర్మాణం జరగాలంటే ఈ భగవద్గీతని నేర్చుకోవడం తప్ప, భగవద్గీతని ఆచరించడం తప్ప దానికి వేరే మార్గం లేదనిపిస్తుంది. కాబట్టి మిత్రులారా, ముఖ్యంగా యువతరం బాల్య దశ నుంచే భగవద్గీత లాంటి శాస్త్రాలని, భారతీయ ధర్మాలని సశాస్త్రీయంగా ఇది ఎందుకు చెప్పారు అనంటే దానికి సహేతుకంగా వివరించేట్టుగా వివరిస్తూ దీన్ని ప్రజల్లోకి, ముఖ్యంగా యువతరంలోకి తీసుకువెళ్ళటానికి ఈ మహాత్ములు సంకల్పించిన స్థితిని నేను మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. చేతులు జోడించి నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇది ఇంటింటా మేము ఎప్పుడు చెప్తుంటాం, భగవద్గీత అంటే మతం కాదు, ధర్మము అని. మతం అంటే ఒక వర్గానికి చెందింది మాత్రమే, ధర్మం అంటే సార్వజనీనమైనది. ధ్రియతే అనేన ఇది ధర్మ. ధర్మం అంటే సర్వజనామోదయోగ్యమైన ఏ కర్మను ఆచరిస్తే అందరికీ సుఖం కలుగుతుందో అట్టి పని పేరు, అట్టి మార్గం పేరు ధర్మం అని అర్థం. మనం ఒక పని చేస్తున్నప్పుడు ఎవరు ఆ పని వంక చూసినా చాలా అద్భుతంగా చేస్తున్నాడు, మనం కూడా ఈ మార్గాన్ని అనుసరించాలి అని అనిపించే పనులు మాత్రమే, అనిపించే కర్మలు మాత్రమే భారతదేశం ఎప్పుడూ చేస్తూ ఉండేది, ప్రపంచానికి ఆదర్శంగా ఉండేది. అందుకని భగవద్గీతలో అతి ముఖ్యమైన శ్లోకం రూపంలో పరమాత్మ చెప్తాడు, ప్రపంచ మానవాళిని అర్జునుడి నిమిత్తంగా చేసుకుని ప్రపంచ మానవాళికి చెబుతూ, యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే.
దీని అర్థం ఏమిటంటే ఉత్తముడు దేన్ని ఆచరిస్తే లోకమంతా దాన్నే ఆచరిస్తుంది. ఉత్తముడు దేన్ని ప్రమాణంగా అంగీకరిస్తే లోకమంతా ఆ ప్రమాణంగా అంగీకరించిన వ్యక్తినే అనుసరిస్తుంది అని. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే భగవద్గీత చదివితే మనకు ఫ్యాన్స్ ఉండరు, ఫాలోవర్స్ ఉంటారు. కాబట్టి భారతదేశం అంతా ఒక వివేకానంద లాంటి వాడిని, ఒక నిష్కామ కర్మ యోగి మహాత్మా గాంధీ లాంటి వాడిని ప్రపంచానికి పరిచయం చేసింది. జీవితం అంటే ఇలా గడపాలి నాన్న, ఎవడైతే తన కోసం ఆలోచిస్తాడో వాడున్నంత కాలమే జీవించి ఉంటాడు, వాడితో అవసరం ఉన్న వాళ్ళ మధ్యలోనే జీవించి ఉంటాడు. ఎవడైతే లోకం కోసం ఆలోచిస్తాడో వాడు లోకం ఉన్నంతకాలం ఉండిపోతాడు అని చెప్తుంది. నహి కళ్యాణకృత కశ్చిత్ దుర్గతిన్ తాత గచ్చతి. డూ సంథింగ్ బిఫోర్ యూ లీవ్ దిస్ ఎర్త్ టు ది పీపుల్. మనం జనం కోసమే పరమాత్మ ఏ శక్తులైతే మనకిచ్చాడో వాటిని తిరిగి సేవ రూపంలో ప్రపంచానికి ఖర్చు పెట్టమని చెబుతూ దాని ఫలితంగా పరమాత్మను అనుగ్రహం పొందమని భగవద్గీత చెప్తుంది. భగవద్గీత నిష్కామ కర్మనే ప్రతిపాదిస్తుంది. భగవద్గీత రిటైర్మెంట్ సబ్జెక్ట్ కాదు. భగవద్గీత జీవన గీత కానీ మరణ గీత కాదు, అది కాకూడదు. కాబట్టి భగవద్గీత అంటే ధర్మం, మతం కాదు. భగవద్గీత అంటే ఉత్తమ జీవన విధాన మార్గం, ఉన్నతమైన వ్యక్తిత్వ వికాస గ్రంథం. భగవద్గీత సర్వ మానవులకు ఆశాదీపం, సాధకులకు కల్పవృక్షం. భగవద్గీతలో ఇంకో ప్రత్యేకత ఏమిటంటే మిగతా మతాలన్నీ వ్యక్తుల చేత స్థాపించబడింది, కానీ భారతదేశం అనుసరిస్తున్న సనాతన ధర్మాన్ని మాత్రం ఇది ఎవరు స్థాపించారంటే మనం ఎవరూ చెప్పలేము. అందుకనే దీన్ని సనాతనము అన్నాం. భారతదేశం నుంచి ప్రపంచానికి వెలువరించబడిన మీరు ధర్మశాస్త్రాలు కానీ, భగవద్గీత కానీ, ఉపనిషత్తులు కానీ, వేదాలు కానీ వీటిని అపౌరుషేయాలుగా ప్రస్తుతించారు మహాత్ములు. అంటే పురుషుడు అంటే మానవుడని. ఇది మానవ మాత్రుల చేత ప్రచారం చేయబడింది కాదు, మానవ మాత్రుల చేత రచించబడింది కాదు. సాక్షాత్తు పరమాత్మే మానవాళిని ఉద్దేశించి ఉత్తమ జీవన విధాన మార్గం అంటే ఏమిటో 18 అధ్యాయాల రూపంలో భగవద్గీత రూపంలో ప్రపంచానికి అర్జునుని నిమిత్తంగా చేసుకుని ప్రపంచానికి పరిచయం చేసిన వాడు శ్రీకృష్ణ పరమాత్మ. కాబట్టి మిగతా బాగా గుర్తుపెట్టుకోండి, మిగతా మత గ్రంథాలన్నీ ఒక వ్యక్తుల తదనంతరం వారి భక్తుల చేత, వారి ఫాలోవర్స్ చేత రచించబడింది. కానీ భగవద్గీత సాక్షాత్తు తను పరమాత్మగా ప్రకటించుకున్న పరమాత్ముడి ద్వారా అర్జునుడిని ఉద్దేశించి ప్రపంచానికి పంచిపెట్టబడింది. కాబట్టి మామూలుగా మనిషి మాట్లాడితే దాని పేరు మాట అంటారు, అదే పరమాత్మ మాట్లాడితే దాని పేరు మంత్రం అంటారు. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ ద్వారా భగవద్గీత ప్రపంచానికి బోధించబడింది. కాబట్టి ఇవి శ్లోకాలు కాదు, ఇది సాహిత్యాలు కాదు, ఇవి సాక్షాత్తు మంత్రతుల్యాలు. కాబట్టి భగవద్గీతని యువతరం మనం చాలా 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 విశేషంగా అనుకుంటాం. అన్నీ మన చేతిలో ఉన్నాయని చాలామంది అనుకుంటారు. మన చేతిలో ఏమి ఉండదు, మన చేతిలో కర్మ మాత్రమే ఉంటుంది, దాని ఫలితం మన చేతిలో ఉండదు. కాబట్టి కర్మ ఎవడైతే చేస్తాడో త్రికరణ శుద్ధిగా ధర్మబద్ధంగా పరమాత్మ అనుగ్రహం వల్ల వాడు విజయాన్ని పొందుతాడు అని భగవద్గీత స్పష్టంగా చెప్తుంది. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయోభూతి ధ్రువాని తిర్మమ. మన భగవద్గీతలో ఒక్కొక్క శ్లోకంలోకి వెళుతుంటే అరే ఇది మన కోసమే చెప్పిందే, దీని ఏంటో చాలా పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు, రిటైర్మెంట్ స్థితిలో ఉన్న వాళ్ళ చేతిలో చూసాం. ఇది 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 కేవలం జీవిత ప్రారంభ దశలో తెలుసుకోవాల్సింది అని అనిపిస్తుంది. కాబట్టి ఇవాటి వరకు మీరు భగవద్గీత పుస్తకం కనుక మీరు తెరిచి ఉంచకపోతే, మీరు తెరవకపోతే, మీరు చూడకపోతే దయచేసి ఇవాల్టి నుంచి అయినా మీరు భగవద్గీత పుస్తకం తెరిచి రోజుకొక్క శ్లోకాన్ని తాత్పర్య సహితంగా మీరు చదవడానికి ప్రారంభించండి, అర్థం చేసుకోవడానికి ప్రారంభించండి. చదవగా అర్థం చేసుకోగా మీరు మనిషి స్థాయిలో ఉన్న మీరు రాబోయే కాలంలో మనీషిగా మిగులుతారు. శిలల రూపంలో ఉన్న మీరు శిల్పంలా చెక్కబడతారు. మామూలు ఏమంటారు అన్రికగ్నైజ్డ్ స్థాయిలో ఉన్న మీరు ప్రపంచం చేత శ్లాఘించబడే స్థితికి మీరు ఎదుగుతారు. భగవద్గీత ఒక్కటే అలాంటి అలాంటి స్థాయిని మీకు ఆపాదించగలదు. దానికి ఉదాహరణే భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిపెట్టిన ఓ కర్మయోగి, ఓ నిష్కామ కర్మయోగి ఈ శక్తి అంతా, ఈ క్రెడిట్ అంతా నీదే 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 అని భారతదేశ పౌరులందరూ చప్పట్లు కొడుతూ నీదే అంటుంటే ఆ మహాత్మా గాంధీ భగవద్గీత పుస్తకం చూపించి ఈ క్రెడిట్ నాది కాదు, అంతా గీతదే అని కొన్ని వేల సార్లు చెప్పాడు ఆ మహాత్ముడు. కాబట్టి అంత సర్వశక్తిమంతుడుగా మనిషిని తీర్చిదిద్దడానికి కావలసిన విశ్లేషణాత్మకమైన బోధన ఏదైతే ఉందో, జీవిత పాఠం ఏదైతే ఉందో అది భగవద్గీత. కాబట్టి ఈ జన్మలోనే ఆ భగవద్గీత రహస్యాన్ని మీరు పఠించి ఆచరించి తరింతురుగాక. జై శ్రీకృష్ణ. సర్వే జనా సుఖినో భవంతు. సంపూర్ణ శ్రీకృష్ణానుగ్రహ ప్రాప్తిరస్తు.
పాదహార చక్రాబ్జకృతాదివాసం సహస్రార చక్రస్థిత ధీప్రకాశం ఆద్యః ప్రపూజ్యం ప్రణతార్తిశోషం శ్రీవిఘ్నరాజం సతతం స్మరామి. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకరం వందే భగవంతం పునఃపునః. మన దేశాన్ని గుర్తించే విధానంలో ప్రపంచం యావత్తు కూడా వేదభూమి అని, నాదభూమి అని, కర్మభూమి అని, యోగభూమి అని పరిపరి విధాలుగా కీర్తిస్తూ ఉంటుంది. ప్రపంచంలో అనేక ఖండాలు, అనేక దేశాలు, భిన్నమైన సంస్కృతులు, సాంప్రదాయాలు, అనేకమైన పర్యాటక ప్రదేశాలు, విశేషమైన వింతలు, వినోదాలు, జలపాతాలు, సెలయేళ్ళు, అడవులు ఇలా ఎన్ని ఉన్నప్పటికీ కేవలం భారతదేశం విషయానికి వచ్చినప్పుడు ఒక దివ్యమైన మహత్తుతో కూడుకున్న ప్రదేశం మన భారతావని. మహత్తు ఎంతటిది అని చెప్పడానికి, వర్ణించడానికి, కోలమానాన్ని ప్రయోగించడానికి అంతు చిక్కనటువంటి గొప్పదనాన్ని సంతరించుకున్న భూమి మన భారతదేశం. ఈ భారతదేశం నిండా అనేకమైన క్షేత్రాలు, తీర్థాలు, పుణ్యనదులు, పుష్కరాలు, పుష్కరుణులు ఇలా ఎన్నో కోట్లు కోట్లు, వేల వేలు అనుక్షణం ఈ భూమిని పునీతం చేస్తూ ఉంటాయి. కాబట్టే ఎక్కడి వాడైనా భారతదేశం పట్ల వ్యామోహితుడైపోవడము, భారతీయ సనాతన సంస్కృతి సాంప్రదాయాల పట్ల పరిపూర్ణమైన భక్తి ప్రపత్తులు కలిగి ఉండడానికి కారణహేతు అవుతుంది. ఆ సేతు హిమాచల పర్యంతం, అంటే సేతు అంటే రామేశ్వరం, రామేశ్వరంతో మొదలుపెట్టి కైలాస మానస సరోవరం, హిమాచల పర్వతాల్లో ఉన్న కైలాస మానస సరోవరం వరకు కూడా మహత్తరమైన దివ్యక్షేత్రాలు, వందల వేల సంఖ్యలో దేవాలయాలు మనకున్నాయి. అలాగే అనేక పుణ్యనదులు, అనేకమైన తటాకాలు, అనేకమైన పుష్కరుణులు, వాటి యొక్క మహత్తులు మనని ప్రతి క్షణం కాపాడుతూ మనకి గొప్పతనాన్ని ఆపాదించడంతో పాటు మనలోని మలినాలని కడిగేసి మనకు గౌరవాన్ని ఇనుమడింపచేస్తూ ఈ భూమిని పుణ్యతమం చేస్తూ ఉండే క్షేత్రాలు, తీర్థాలు, వాటి గురించి మనం విశేషంగా చెప్పుకున్నాం క్షేత్రం తీర్థం అనే కార్యక్రమంలో. ఇందులో 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి, 18 శక్తిపీఠాలు ఉన్నాయి, 8 వినాయకులు ఉన్నారు, 108 వైష్ణవ దివ్యదేశికాలు ఉన్నాయి, 108 నారసింహ క్షేత్రాలు ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచీ, అవంతిక, పురి, ద్వారావతి జైవ సప్తైతే మోక్షదాయక అని 7 మోక్షాన్ని ఇచ్చే స్థలాలు ప్రపంచంలో ఎక్కడా లేవు. అవి భారతదేశంలో మాత్రమే ఉన్నాయి. కాబట్టే రాముడైనా ఈ దేశంలో పుట్టాడు, కృష్ణుడైనా ఈ దేశంలో పుట్టాడు, పాండవులైనా ఈ దేశంలోనే పుట్టారు, ఇక్కడే వాళ్ళు పెరిగారు, ఇక్కడే తరించారు, ఇక్కడే స్మరించారు, ఈ భూమిలోనే వారు కాలగర్భంలో కలిసిపోయారు. ప్రపంచంలో మహత్తరమైన పుణ్యాత్ములు ఎవరైనా ఉన్నారు అంటే ఋషులు కావచ్చు, మహిమాన్వితమైన గౌరవాన్ని అందిన వాళ్ళు కావచ్చు, దైవత్వాన్ని సిద్ధించుకున్న వాళ్ళు కావచ్చు, ఎవరైనా కానీ అలాంటి వాళ్ళందరూ కూడా ఈ భారతావనిలో పుట్టి ఇక్కడ సంస్కారంలో సంస్కరింపబడి ఇక్కడ అభ్యున్నతిని పొంది ప్రపంచాన్ని ఏలిన వాళ్లే. కానీ ప్రపంచంలో ఎక్కడో పుట్టి భారతదేశాన్ని ఉద్ధరించిన వాళ్ళు మాత్రం ఎవరు లేరుగాక లేరు చరిత్రలో. రాముడు ఈ దేశంలోనే పుట్టాడు, శ్రీకృష్ణుడు ఈ దేశంలోనే పుట్టాడు, పంచపాండవులు ఈ దేశంలోనే పుట్టారు, సతీ సావిత్రి, అనసూయ, అరుంధతి ఇలా 7 పుణ్యమూర్తులు, పునఃస్త్రీలు ఈ దేశంలోనే పుట్టారు, 7 ఋషులు ఈ దేశంలోనే పుట్టారు. నవఖండాలు ప్రాదుర్భావం జరిగి ఆ నవఖండాల్లో ఒక దివ్యమైన తేజస్సు వచ్చింది అంటే ఈ దేశంలో పుట్టిన వాళ్ళు తీసుకువెళ్ళి అక్కడ చేర్చడం వల్ల ఏర్పడ్డదే. ప్రపంచంలో అనేక చోట్ల ఈ మధ్యకాలంలో ఎక్కడెక్కడ తవ్వకాలు చేసినా కానీ, అది రష్యా కావచ్చు, అమెరికా కావచ్చు, ఎక్కడికి వెళ్ళినా కానీ భారతీయ శిల్ప సంప్రదాయం, భారతీయ దేవాలయాలు భూమిలో తవ్వకాల్లో బయటపడుతున్న వైనం చూస్తే మీకు తెలుస్తుంది భారతీయత ఎంత గొప్పది, భారతీయ సనాతన ధర్మం, భారతీయతలో ఉన్న వైశిష్ట్యం, ఐతిహ్యం, పురాణ ఇతిహాసాలు ఎంత గొప్పో మనకి ఈ క్షేత్రాలు, తీర్థాల వల్ల తెలుస్తుంది. కాబట్టి ఇక నుంచి మనం రోజుకో క్షేత్రాన్ని, తీర్థాన్ని గురించి విస్తృతంగా చెప్పుకుందాం.
hello everyone. I am Harshada and I am happy to interact with the most energetic and enthusiastic crowd through this OTT platform. Now, rather than giving out a big speech, let me share with you an interesting story. This is an ancient folklore that has been passed down through many generations and retold in different versions. The Muisca tribe was a part of the 4 big tribes that lived deep down in the Andes Mountains. Their civilization sat in what is now Colombia. The Muisca people were mainly into mining business and had a good knowledge about the natural resources found in the cavity of the earth. These people also had a special tradition to be followed when a new king rose to power. The law of the ceremony states that before an individual is allowed to become the king, he has to spend a specific duration in a cave without any salt products and meditate in deep isolation. After that, the individual ventures to Lake Gotavita to take part in the ceremonial process. It is believed that during this ceremony, the chief to be or the king was covered in gold and he stood on a raft decorated with the tribe's most attractive offerings of gemstone, diamonds and sapphires. Imagine the glitter. The raft was then pushed off from the shore to sail in the lake Gotavita. When the raft reached the middle of the lake, the joyous people threw gold coins and other jewelry in the lake to appease the water god or the energies of water. This symbolized a new rule being initiated, and from there on the individual was proclaimed as a king. In the late 15th and 16th centuries, the Spanish explorers were so amazed by the truth in the story that it prompted them to further search for the place where they believed the tribal gold existed beneath the land and the water. In 1545, they found the lake Gotavita and drained it. Although they were successful in finding some traces of gold, the city of lost gold or El Dorado was not found. El Dorado is a Spanish word meaning the gold in English. Famous explorers like Gonzalo, Francisco and Sir Walter continued the quest. The search for the lost city of El Dorado continued for many centuries, but they never discovered the place. In the end, it was concluded that El Dorado or the city of lost gold never existed. The land near Lake Gotavita was drilled, but it did not contain the riches that the explorers sought. This story delivers few insights. El Dorado exists not outside but inside you. The purpose of your life is to discover your strength, your own El Dorado. Only you can discover yourself. Like a wild explorer, you need to probe deep into your inner self and explore your abilities, strength and weakness to realize who you are and build on them. A wise man once said, "The richest place in the earth is not a laboratory, museum or library, but graveyard, because it has so many unused ideas, potential and talents eroding in the dust." Potential is a priceless treasure like gold. All of us have that treasure hidden within, but we have to dig deep within to get it out. So, start on your own adventure to find your El Dorado. Thank you and happy exploring.
Hello, welcome to HR Talk Show on your Prasara TV. Yeah, today we have a special guest with us here. He is Mr. Sanjay. Let us have some chit chat with him about the HR trends after pandemic, and people have started going back to offices. Let us listen from him what he's going to say about employee etiquettes, about how employee has to behave in the office, because people have acquainted working from home very casually nowadays. So they tend to feel some sort of difficulty when getting into a formal environment. So let's have Mr. Sanjay here. We'll just listen from him. Hi Sanjay. Hi. How are you doing? Good. I'm good. Extremely good. Thank you. I should say thank you. Thank you very much for coming all the way from Mumbai to participate in our HR Talk Show, and it's a really pleasure having you here. My audience, youth, are eagerly waiting to know how the scenario is now prevailing in the market, especially employees. They're used to work from home for almost 1.5 years, and people started working in the home with the kids, with the pets, and on the shots, very casually. Now this sudden back to work to office scenario has started. What do you think? What all the steps or precautions or the etiquettes to be followed, all the resources, freshers as well as experienced people? Yeah. Thank you, Alu, once again. And see, what has happened is all of us have experienced this novel coronavirus, and everybody is still learning, and we are into some sort of a comfortable stage at this moment because of the vaccination started. There's a lot of awareness in the people. There's a lot of awareness and tried and tested methods by the doctors. So there is a comfort, but yet, the organizations are taking a lot of care, and many of the organizations, they have started vaccination drive. They have a lot of precaution in the workplace in terms of maintaining social distancing, where you should eat, where you need to meet up people. There are offices where there are still the virtual meetings are continued. But definitely organizations have requested employees to come back to offices, And last year there was definitely a discussion, and you must have read in the newspapers or even various shows where, the biggie of IT companies, be it TCS, Wipro, they wanted that most of the employees should work from home. So some of the people, the youngsters, employees, they were quite relaxed. They were having a informal way of their attire. Also the timings were flexi, and to some extent there is a lethargy also, because of all these situations, and organizations were also quite considerate. But it has impacted the productivity. And that is why all the companies, including the IT companies, have started asking people to come back. Okay, so that's a big change for everyone. And that VUCA trend is also again the same, which is the situation is volatile. There is a ambiguity, there is a complexity. So people need to understand and be prepared for that. And we are quite adaptable, as a country, as our youth, as all of us. Even I have close to now 3 decades of experience, but all of us have learned in this process. One thing I want to give an example of US, where Microsoft, when they wanted to restart back to office, almost 40% people from the US, they were not ready to go back to offices. So definitely there was a lot of resistance. I think that is not a good sign. So we at India, where now the youth again is little confused. What is to be done? Alternative they have got is, the concept is like a gig economy, the gig worker. So people, instead of going to offices, commuting for 2 hours one way, and again there is a traffic, there is a hectic work schedule, pressure. People are also looking for an option of, I work for 2-3 organizations. I have my own schedule. I can work, I can finish tasks. So they want to be freelancing, So organizations also need to understand that how they have to get back these people to the work. So as I said, the first and foremost was the vaccination drive, which many organizations have picked up. Second, of course, the social distancing, the sanitization,
And the third is organizations have been quite compassionate with employees. Now it is the employees' responsibility to go back and start working and put in more efforts. Many organizations have continued to pay, given them the full pay salaries during the pandemic. Even many of the organizations have given increments. So employees have a moral responsibility, to go back and start working. What do you suggest HR? Because HR is a very vital role in any organization. What do you say? How HR has to act in this kind of scenario, especially? Again, the HR has a bigger responsibility. What tips you actually going to surely. So the first is that they also need to adapt the changes which are happening, be it at the the Supreme Court guidelines or the rights for LGBTQ. Okay, and they are also now becoming conscious that they are accepting this. So they are also representing to their senior management that look now how the variety of the preferences which employees have, it is their choice. Even usage of a washroom or nominating somebody maybe could be of a same sex, that needs to be accepted. Okay, even when you interview, when you also talk to people, you are conscious of this fact that the person could be of a different sexual preference, the gender, and there are organizations which they have also taken a note of it and added these some of the important discipline and the code of conduct, so that how I would behave with the other employees, those who are part of the LGBTQ community. Do you suggest any posters or any wall, stickers to be pasted Definitely, everywhere? the posters, stickers, teasers, standees would always help. But more than that is the continuous training to these people, awareness. When you have new joiners coming in, you have induction program for them. Also, when they are not there in these particular programs of induction, you need to do again a second run. You need to continually drive this. And third is HR and other departments also have to become a role model. So they also have to have a representation of women. They also have to have a representation of LGBTQ, and then start accepting. The moment you see the display of the genuineness of our organization's intentions, I think people would have a lot of comfort into this. Very good. And one more thing we would like to know from you about the safety of a women employee at the workplace. What precautions women employee has to take, because we have been noticing so many incidents, so many cases every day. What are your thoughts? What precautions have to be taken by? Of course, we have a POSH, we have internal compliances committees, and everything are in place. However, we keep listening some incidents which are actually not good happening. So what do you suggest the women workforce to shield themselves, to take care of themselves, and what is the way that they have to behave in the workplace to safeguard themselves? Yeah, again, a very important point, Aluri, you have made, and organizations again, they have been taking a lot of efforts. So not only just making the presentation or awareness on the prevention of sexual harassment at workplace,
But beyond that, in many of their discussion forums, the women are respected. Also, people are becoming quite conscious of their communication. Am I using the slang? Am I talking to somebody in a very informal manner? When I am having a WhatsApp group and in that women are also there, I am also careful and cautious that what kind of a message or a photograph I am sending. So these are some of the things which are happening. So the good part is that the male employees or the women employees and the new generation, they all are realizing this. Somewhere where people are not, they are reprimanded, the actions are being taken, and some organizations are taking a quite tough stand in that. In somewhere probably the women, they are not aware. I think they need to be educated themselves a lot. When they go for interviews or for interactions, they need to observe that, and women understand that. They know us very well. So they need to observe. They also need to inform their parents if anything is abnormal, anything which is it is bothering them, right? So they get an early signal and they can inform where they are going, where they are partying. They need to update themselves. That's how they can protect themselves. Then at workplace, they also need to set some boundary, that what kind of a relationship I am having with my colleagues. Even though I am having a coffee, how much personal information I am sharing with, okay? Or for that matter, even they want to hug each other, they want to touch. You need to see that what kind of a feeling they are having. Whether it is warm, whether it is friendly, whether it is genuine, or whether it is a bad intention. Another action which they can always look at it, they can always maintain some distance in the beginning, and they will figure out that what kind of a work culture it is. And they can definitely contribute, have their group represent, and you will find that everywhere in the posh, there is a committee, there's a women representation is more, and they have various such informal forums where they can protect themselves and work well. One thing which I need to give a caution, that also they need to understand that the posh or other strict laws which are made in favor of women, they also need to see that they should not take it to their undue advantage. Yeah. That is what only one caution. Very good, very good. వెల్కమ్ టు ప్రసార టీవీ. ఇవాల్టి మన స్పెషల్ స్టోరీ, అతడే ఒక సైన్యం, ఆయనే భగత్ సింగ్. భారత జాతిని దాస విముక్తి గావించడానికి పరదేశీయులైన బ్రిటిష్ అధికార సేనలకు దీటైన సవాల్ విసిరి యువ పోరాట యోధుడై స్వాతంత్ర సమరంలో విప్లవాగ్నిని జ్వలింపజేసిన మేటి దేశభక్తుడు భగత్ సింగ్. ఈ పేరు వింటే చాలు భారతీయ రక్తం గర్వంతో ఉప్పొంగిపోతుంది. ఆయన ఆలోచనలు, ఆశయాలు, ఆవేశం ఎంతోమంది యువతకు స్ఫూర్తిదాయకం. గొప్ప విప్లవకారుడిగా, స్వాతంత్ర సమరయోధుడిగా చరిత్రలో నిలిచిపోయే ధీరుడు భగత్ సింగ్. అలాంటి భగత్ సింగ్ పై మన ప్రసార టీవీలో ప్రత్యేక కథనం. పంజాబ్ రాష్ట్రంలోని కత్కార్ కాలన్ ప్రాంతంలో సెప్టెంబర్ 28, 1907వ తేదీన కిషన్ సింగ్, విద్యావతి దంపతులకు జన్మించిన భగత్ సింగ్ తన తాత స్వామి దయానంద సరస్వతి అనుచరుడైన అర్జున్ సింగ్ ప్రేరణతో చిన్నప్పుడే అనేక దేశభక్తుల చరిత్రలను చదివాడు. 13 ఏళ్ల వయసులోనే మహాత్మా గాంధీ ప్రారంభించిన సహాయ నిరాకరణ ఉద్యమానికి ఆకర్షితుడై ప్రభుత్వ దుస్తులను, సామాగ్రిని స్నేహితులతో కలిసి తగలబెట్టాడు. లాహోర్లోని నేషనల్ కాలేజీ విద్యార్థిగా ఉన్నప్పుడే భగత్ సింగ్కు పెళ్లి చేయాలని అతని కుటుంబం నిర్ణయించింది. అయితే నా జీవితం దేశానికి అంకితం చేయాలనుకుంటున్నాను, నాకింకేం కోరికలు లేవు అని ఉత్తరం రాసి ఇంటి నుండి వెళ్ళిపోయాడు భగత్ సింగ్. ఆ తర్వాత తన విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ అయిన
విద్యాలంకార్ విజ్ఞప్తి మేరకు రాంప్రసాద్ బిస్మల్, అష్ఫాక్ ఉల్లా ఖాన్ వంటి స్వాతంత్ర సమరయోధుల నాయకత్వంలో హిందుస్థాన్ గణతంత్ర సంఘంలో సభ్యుడిగా చేరి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పత్రికల్లో వ్యాసాలు రాశాడు. భారతదేశంలో స్వాతంత్ర ఉద్యమకారుల్ని అణిచివేయడం కోసం ప్రభుత్వం నియమించిన సైమన్ కమిషన్కు ఎదురు తిరిగిన లాలా లజపతి రాయ్ని బ్రిటిష్ అధికారులు హతమార్చగా భగత్ సింగ్ తిరుగుబాటుదారుడిగా మారి తన స్నేహితులైన రాజ్గురు, సుఖ్దేవులతో కలిసి జాతీయ అసెంబ్లీలో బాంబులు వేసి ఇంక్విలాబ్ జిందాబాద్ అని నినాదాలు చేస్తూ కరపత్రాల్ని పంచాడు. అసెంబ్లీపై బాంబు విసిరేసిన సంఘటనకి కాస్త ముందుగా తన సహచరుడు సుఖ్దేవ్కు వ్రాసిన లేఖలో భగత్ సింగ్, నాకు ఆశలు ఆకాంక్షలు ఉన్నాయి, ఆనందమైన జీవనం గడపాలని ఉంది, అయితే అవసరం వచ్చినప్పుడు వీటన్నిటినీ వదిలేయగలను, ఇదే అసలైన బలిదానం అని చెబుతూ తనకు తన దేశం మీద ఎంత ప్రేమ ఉందో తెలిపాడు. బ్రిటిష్ అధికారి స్పాండర్స్ను విప్లవకారులు హతమార్చాక భగత్ సింగ్ను ప్రభుత్వం అరెస్టు చేసింది. హత్యానేరం అభియోగం కింద భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్లను అరెస్ట్ చేశారు. అలాంటి సమయంలో కనీస సదుపాయాలు కూడా లేని ఆ జైలులో పాలకులకు వ్యతిరేకంగా భగత్ సింగ్ నిరాహార దీక్ష చేశారు. జైలులో ఉన్నప్పుడే భగత్ సింగ్ 404 పేజీల డైరీని రాశాడు. తాను సమర్థించే పలువురు ప్రముఖుల ఉల్లేఖనాలు, వారి గొప్ప వ్యాఖ్యలకు సంబంధించి సింగ్ తన డైరీలో పలు సూచనలు చేశాడు. అందులో కార్ల్ మార్క్స్ ఆలోచనల్ని ప్రముఖంగా ప్రస్తావించాడు. తన కుమారుని క్షమించమంటూ భగత్ సింగ్ తండ్రి బ్రిటిష్ ప్రభుత్వాన్ని అభ్యర్థించినప్పుడు పాశ్చాత్య విప్లవకారుడు టెరెన్స్ మాక్స్వెనే మాటలను సింగ్ ఉటంకించాడు. నా విడుదల కన్నా నా మరణం బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూలదోయగలదని నా విశ్వాసం అని చెప్పి పిటిషన్ను ఉపసంహరించుకోవాలని తన తండ్రికి సూచించాడు. అలాగే క్షమాభిక్ష ముసాయిదా లేఖపై సంతకం కోసం భగత్ సింగ్ మిత్రుడు ప్రణత్ మెహతా ఆయన ఉరి తీయడానికి 4 రోజుల ముందు మార్చి 20వ తేదీన జైలులో కలిశాడు. అయితే సంతకం చేయడానికి భగత్ సింగ్ నిరాకరించాడు. తన మరణం అనేక మంది దేశ యువతలో ప్రేరణ నింపుతుందని పేర్కొన్నారు. 1931 మార్చి 23న భగత్ సింగ్తో పాటు ఆయన సహచరులు రాజ్గురు, సుఖ్దేవ్లను లాహోర్లో ఉరితీశారు. సింగ్ ఉరిని వ్యతిరేకిస్తూ నిరసన చేపడుతున్న ఆయన మద్దతుదారులు ఆయన్ను ఆ క్షణమే అమరవీరుడిగా ప్రకటించారు. దేశ యువతలో స్ఫూర్తిని నింపుతూ భరతమాత ధ్యాస బంధాలను తెంచడం కోసం విప్లవ జ్యోతులు వెలిగించిన అసలు సిసలైన స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ అనడంలో అతిశయోక్తి లేదు. వీరిని ఉరితీసిన రోజును పురస్కరించుకొని జాతీయ అమరవీరుల దినోత్సవంగా జరుపుకుంటున్నాము. ఇది ఇవాల్టి స్వాతంత్ర సమరయోధుల కార్యక్రమం. తిరిగి మరో స్వాతంత్ర సమరయోధుడితో మళ్ళీ మీ ముందుకు వస్తాం. నమస్తే. ప్రసార టీవీ స్వాతంత్ర సమరయోధుల కార్యక్రమానికి స్వాగతం. తెల్లదొరల్ని గడగడలాడించిన వీరనారుల్లో మొదటిగా గుర్తుకొచ్చే పేరు ఝాన్సీ లక్ష్మీబాయి. కానీ ఆమె కన్నా 56 ఏళ్ల ముందు ఈస్ట్ ఇండియా కంపెనీకి చుక్కలు చూపించి బ్రిటిష్ వారి చెరసాల్లోనే తుదిశ్వాస విడిచిన మరో వీరవనిత కిత్తూరు చెన్నమ్మ. కన్నడ ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టేది లేదని తేల్చి చెప్పి తెల్లవారి ఫిరంగులకు ఏమాత్రం దడచని ఆమెపై ప్రసార టీవీ ప్రత్యేక కథనం. 1829లో కన్నడ దేశానికి చెందిన కిత్తూరు అనే చిన్న రాజ్యానికి రాణి కిత్తూరు చెన్నమ్మ. ఝాన్సీ లక్ష్మీబాయి కన్నా 56 సంవత్సరాల ముందే పుట్టిన చెన్నమ్మ తన రాజ్య స్వాతంత్రానికై బ్రిటిష్ కంపెనీతో పోరాటం చేసిన మొదటి భారతీయ వీరవనిత. కిత్తూరు అనేది బెల్గాం రాజ్యానికి సమీపమున ఉన్న చిన్న రాజ్యం. ఆమె ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా తన గలమెత్తి వారి అఘాయిత్యాలను నిరసిస్తూ 1824లో బ్రిటిష్ అపార సైన్యానికి బెదరక మొక్కవోని ధైర్యంతో పోరాడింది. కానీ మొదట విజయం ఆమె వైపే ఉన్నా చివరకు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి బందీగా చిక్కి చెరసాలలోనే కన్నుమూసింది. కన్నడ దేశానికి చెందిన నాటి వీర వనితలై చిత్రదుర్గలతో సమానముగా అగ్రస్థానములో పేరుగాంచిన సాహసి కిత్తూరు చెన్నమ్మ.
చెన్నమ్మకు కిత్తూరు పాలకుడైన దేశాయిరాజు కుటుంబీకుడైన మల్ల సర్జనతో వివాహం జరిగింది. దీంతో ఆమె కిత్తూరు రాజ్య రాణి అయ్యింది. ఆమె మల్ల సర్జనకు రెండవ భార్య, రెండో రాణి. వారికి ఒక కుమారుడు జన్మించి అనారోగ్యంతో మరణించాడు. అప్పుడు చెన్నమ్మ శివలింగ రుద్రప అనే బాలతో తీసుకుంది. అతనిని తన వారసునిగా ప్రకటించింది. కిత్తూరు రాజ్య చరిత్ర 1556 నుండి ప్రారంభమైంది. మల్లెనాడుకు చెందిన మల్ల అనే పేరున్న అన్నదమ్ములు బీజాపూర్ సంస్థాన పాలకుడు ఆదిల షాహీ సైన్యములో పనిచేసేవారు. వారి వీరత్వానికి మెచ్చి వారికి శంషేరా జంగ్ బహదూర్ అనే బిరుదు ఇవ్వడంతో పాటు హూబ్లీ ప్రాంతంలో పాలనాధికారము ఇచ్చాడు. బీజాపూర్ రాజ్యం పతనమైన తరువాత వీరి వంశీకులు కిత్తూరు దేశ పాలనను స్వయంగా చూసుకునేవారు. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా పాలనా పగ్గాలు చేపట్టే సమయంలో దక్షిణ భారతదేశంలో తమ అస్తిత్వాన్ని నిలుపుకోవడానికి దేశాయిలు అటు హైదరాబాద్ నిజాం షాహీ, ఇటు మైసూరు హైదర్ అలీతో పోరాటానికి దిగారు. ఈ క్రమంలో హైదర్ అలీతో జరిగిన యుద్ధంలో మల్ల సర్జన బందీ అయ్యాడు. అయితే వారు కన్నుగప్పి తప్పించుకొచ్చిన మల్ల సర్జన బ్రిటిష్ ఈస్ట్ ఇండియాకు చెందిన వెల్లెస్లీతో ఒప్పందం చేసుకున్నాడు. అదేవిధంగా 1809లో వేస్వేకు 1,75,000 రూపాయలు ఇచ్చి స్థానిక బ్రిటిష్ ఖర్చులు భరించేలా ఒప్పందం చేసుకున్నాడు. కానీ వేస్వే విశ్వాసఘాతకానికి ఒడిగట్టి మల్ల సర్జనను 3 ఏళ్ల పాటు పుణేలో బందీగా ఉంచాడు. 1816లో విడుదలై తిరిగి తన సొంత రాజ్యానికి వెడుతున్నప్పుడు ప్రమాదవశాత్తు అతను మరణించాడు. చెన్నమ్మ మల్ల సర్జన్ల దత్తపుత్రుడు శివలింగ సర్జను టిప్పు సుల్తాను నుండి రక్షించడానికి బ్రిటిష్ ఈస్ట్ ఇండియాతో ఒప్పందం చేసుకున్నారు. ఏడాదికి 1,70,000 రూపాయల కప్పం చెల్లించే విధంగా వీరి ఒప్పందం 1824 వరకు కొనసాగింది. 11 సెప్టెంబర్ 1824లో శివలింగ రుద్ర సర్జ వారసుడు లేకుండగానే మరణించాడు. అతని మరణ సమయానికి అతని భార్య వీరమ్మ వయసు 11 సంవత్సరాలు. మరణించుటకు ముందే మాస్తమారడి గౌడర కుమారుడు శివలింగప్పను దత్తత తీసుకోవడం జరిగింది. దీనిని అదునుగా తీసుకొని అప్పటి ధారావాడ కలెక్టర్ ఠాకరే ఈ దత్తతను నిరాకరించి 1824 సెప్టెంబర్ 13న కిత్తూరు వచ్చి మల్లప్ప శెట్టి, హవేరి వెంకటరావులను అధికారులుగా నియమించాడు. ధన కోశాగారానికి తాళము వేశాడు. దీంతో చెన్నమ్మ ఠాకరేను కలిసి శివలింగప్ప వారసత్వాన్ని అంగీకరించాలని, పాలనాధికారాన్ని ఇవ్వమని కోరింది. కానీ వారు నిరాకరించడంతో కోలాపుర సంస్థానంతో పాటు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఉన్న రాజ్యాల వారిని కలుపుకొని పోరాటానికి రంగం సిద్ధం చేసుకున్నారు. దీంతో ధారావాడ కలెక్టర్ సైన్య సమేతంగా అక్టోబర్ 21, 1824న కిత్తూరు వచ్చి యుద్ధాన్ని ప్రకటించాడు. ఫిరంగుల్ని పేల్చడానికి సిద్ధమవుగా కోట ముఖద్వారం తెరుచుకుని బయటకొచ్చిన చెన్నమ్మ సైన్యం బ్రిటిష్ సైన్యంపై విరుచుకుపడింది. శత్రు సైన్యంపై ఊపిరి సల్పనివ్వకుండా దాడి చేసింది. చెన్నమ్మ అంగరక్షకుని తుపాకీ గుండుకు కలెక్టర్ మరణించాడు. స్టీవెన్సను, ఇలియట్ అను బ్రిటిష్ వాళ్లు బందీలుగా చిక్కారు. దీంతోపాటు దేశద్రోహానికి ఒడిగట్టి బ్రిటిష్ వారికి సహకరించిన కర్నూలు వీరప్ప, సరదార మల్లప్ప కిత్తూరు సైన్యం చేతిలో ప్రాణాలు పోగొట్టుకున్నారు. అయితే బ్రిటిష్ వారు కుటీల నీతితో ఒప్పందానికి వచ్చినట్లు నటించి బందీలైన తమ 2 బ్రిటిష్ అధికారులను విడిపించుకు వెళ్లారు. అంతేకాదు, మాట తప్పిన బ్రిటిష్ వారు మళ్లీ డిసెంబర్ 3వ తేదీన అపార సైన్యంతో కిత్తూరు మీద దాడి చేశారు. ఫిరంగులతో కోట గోడలను బద్దలు కొట్టుకొని లోపలికి ప్రవేశించారు. కిత్తూరు సైన్యం వీరోచితంగా పోరాడినా చివరకు లొంగిపోక తప్పలేదు. చివరకు డిసెంబర్ 5, 1824న చెన్నమ్మ తన కోడలైన వీరమ్మ, జానకీబాయిలతో పాటు బ్రిటిష్ వారికి బందీగా చిక్కుతుంది. వీరిని బందీలుగా బెయిల్హెంగులకు తీసుకువెళ్తారు బ్రిటిష్ వారు. చెన్నమ్మ 4 సంవత్సరాలు బైలహెంగులలో ఖైదీగా ఉండి ఫిబ్రవరి 2, 1829న స్వర్గస్థురాలైంది. రాణి కెత్తూరు చిన్నమ్మ మరణాంతరము ఆమె సమాధిని బైలహెంగులలో నిర్మించారు. రాణి కిత్తూరు చెన్నమ్మ విగ్రహం పార్లమెంటు ప్రాంగణంలో 2007 సెప్టెంబర్ 1న అప్పటి భారత ప్రథమ మహిళా రాష్ట్రపతి ప్రతిభా పాటిల్చే ఆవిష్కరించారు. కిత్తూరు రాణి చెన్నమ్మ విగ్రహాలు బెంగళూరు, కిత్తూరు నగరాల్లో కూడా ప్రతిష్ఠించారు. రాణి కిత్తూరు చెన్నమ్మ స్మారక తపాలా బిళ్ళ 1977 అక్టోబర్ 23న విడుదలైంది. కన్నడలో బి రామకృష్ణయ్య పంతులు దర్శకత్వంలో 1962లో కిత్తూరు చెన్నమ్మ పేరుతో సినిమా విడుదలైంది.
కిత్తూరు చెన్నమ్మ పేరు ఒక రక్షణ నౌకకు 1983లో పెట్టడం జరిగింది. ఈ మధ్యనే 2011లో ఆ నౌకకు విశ్రాంతి ఇచ్చారు. కిత్తూరు చెన్నమ్మ పేరు మీద జానపద రీతిలో బల్లడ, లావణి, గిగిపద గేయాలు జన ప్రాచుర్యంలో ఉన్నాయి. ఇది ఇవాటి స్వాతంత్ర సమరయోధుల కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. నమస్తే. Hello friends, today I am going to share with you all a few thoughts about how to grow your business and career post COVID-19. These thoughts have emerged after taking some inputs from different scholars, from different people, from the newspapers which are there, from the news which have been there on the TV and many other sources. So this is not an original thought from my side, but nonetheless I thought that let me share it with all of you all. So to start with, if we see this crisis which is come, it's totally unpredictable. In the sense that if we see the other crisis, maybe like a flood, fire, or maybe even a financial crisis, you can predict when the crisis probably can start and when it is going to end. But this is one crisis where nobody knows when the solution is going to appear, when the vaccine will be in place and many other things. So in a way this is totally unpredictable. It has hit all of us very badly and still people are just guessing. There is no clear-cut path laid out for elimination of this particular virus. So let's see how it has affected all of us. So today I am going to cover starting from the economy as a whole. So as an economy, what is the impact, which is there on the whole of the economy, and then what is the impact next on the sector, thereafter what is the impact on a company, and finally what is the impact on an individual. So to start with, let's see situation at large, what is there. So unclear future, as I said in the earlier my talk, and a prolonged pandemic can have devastating effects. I mean, if the pandemic prolongs, if the sluggishness in the economy is there, it can have a devastating effect. But we are all positive and we need to see what are the positives also which will come out of this whole thing. So what are the current outcomes which we see? Awareness about climate change, hygiene and cleanliness, health, etc. Already that has increased. People, what is the change in the mindset of the people? So there are two types of changes which are happening. One is some of the people have become kind, gentle and more caring, and at the other end some people have also become more selfish. Some hoarding has already started. So we have both the reactions which are happening. Importance of critical workers, critical services and workers has increased. Yes, my friends, in earlier days we had heroes from the cricket field, film stars, politicians and all those people who had a lot of glamour. But now maybe the right kind of people are getting their due. Doctors, nurses, drivers, delivery people, people who are maintaining the hygiene, housekeeping, and all these people are really being appreciated. One of the persons who was not appreciated, one of the segment who was not appreciated earlier was soldiers. And soldiers also are doing a good job in areas like Jammu and Kashmir. So all these people are really being appreciated and actually that's the right thing to do also. So then there are other emergence which is happening. Emergence of self-help groups which are there. Community groups are there. So people are trying to come together to help each other. Social distancing has already become the norm, and I think that's probably going to stay for maybe months or a year or two. We don't know as of now. Large gatherings have already been prohibited. These are some of the outcomes. What is the overall impact of it on the economy as such, the macroeconomic situation? The first thing is that the supply chains have got disrupted. Yes, the whole supply chain, starting from maybe whatever is starting from a screw
to maybe the manufacturing of an automobile, or starting from some ICs, to the manufacturing of a mobile phone or a laptop. The whole supply chain, maybe it was coming from China, or it was maybe local, or whichever place, the whole thing has got disrupted, as a result of which the end product is also not available in the market, and it may also take some more time to be available. Manufacturing and construction are already bleeding, they're already facing the brunt, and social distancing will actually have a large impact on these activities. Going further, lockdowns could be frequent also. There are wave 1, wave 2, wave 3, wave 4. So how many waves will come and go, we never know. Till the time the vaccine is in place, the controlling the waves will only be one way, that is the lockdown. So lockdowns could be frequent, and we are mentally prepared for all these things. Imports from China definitely have gone down, and local manufacturing obviously will go up. Export from any country to any country will now go down. People would not like to take risk of importing some goods and along with that probably the virus to their own country. So some countries will actually start manufacturing, which have got the land, resources, skill sets and the people. So some countries like US have already started kind of setting up factories in some particular maybe automobiles or mobiles and other areas. But some countries like Western countries, especially the Europeans, they may find it very difficult to put up large factories as they will not have the economies of scale. As it is, they have very small countries and land also could be a challenge. So countries like US may set up factories to an extent, but it's still a knowledge economy. They would not like to have the whole manufacturing entirely kind of shifted to their country, but they would manufacture some critical things like mobile phones, high-end mobile phones and automobiles. Africa probably would be an area where probably the exports would stick, countries from other countries would still export because probably they don't have the technically skilled people, the technology and other things. A global recession already probably has kind of started, and it might, it might continue for how many months together now. Migration would definitely be difficult. So people actually shifting for the sake of jobs or for education purpose, it will be difficult. Some students or some people themselves would like to stay in their own country rather than going and risking and staying in a place like maybe New York or even for that matter UK. So it would be both ways. Countries would not like to have people coming in, too many people coming in, and even some countries who are more safer or where the pandemic is not affected so much, they would not like, the people from that country would not like to shift to those countries. Initially the recession in the services sector was not there, but due to social distancing, even these sectors are impacted. One of the silver lining here is the UNCTAD report, UNCTAD, which says that China and India could be the least affected economies amongst all the economies in the world. That's what the report says. So, what are the other challenges which will be there? Cash flow, payment collection will be really tough. Collecting money from your debtors, companies collecting money, or maybe suppliers collecting money from the customers, where there was a credit which was given, it will be a challenging task now. Definitely a shift is already happened, and it is happening from offline to online. So initially people never gave so much of importance to online sales or maybe online trading or doing any other things online, or maybe having IT enabled infrastructure for people to work from anywhere. But now that is gaining a lot of importance and we keep gaining. Aspirational sales products will definitely come down. People will focus on the basic necessities, the basic necessity which Maslow's law of hierarchy states, food, clothing, shelter and others. So people probably would kind of focus more on that rather than focusing on products which are really kind of not required as of now. And that could be kind of down trading also, rather than going for just for high-end brands. People would prefer to go for a mid-end, or people going for a mid-end may come down to economic kind of brands and kind of start saving, rather than spending. So savings might increase, so that in case of any uncertainty in future,
at least they will have some savings which will be going in for that. Old businesses and old way of doing things are definitely going to change, and those people who also thought that they will actually change their processes and other things maybe a year or two later, or maybe after 3 years or 4 years, they are being forced now to change their processes now, just now. I mean, because if they don't change, they will not be able to survive. Event management definitely will come down. I mean, those large gatherings of IPL kind of sports or music concerts are no longer going to be there, at least for a few months. So now that we have seen this macroeconomy and what are the overall impacts, let's see which are the sectors which are impacted negatively. Hotels, tourism, aviation, airlines are severely impacted. I mean, those are the sectors. It will take a lot of time for these sectors to come up again. The government has not yet given permission to open up this sector, so it will take a lot of time. Apparel and textiles. So a lot of manual labor is there in this particular sector, and because of labor challenges, they may not be able to produce, and that is going to affect their market share and sales top line. Auto and auto components. Auto sector was already not doing so well. They were had a negative growth this year, and with this pandemic, now they are definitely going to suffer a lot. And because the auto components, the demand for the auto sector will be less, definitely the auto component people will have to bear the brunt. Building and construction. So building and construction again is a sector where a lot of labor is required, and this labor is now either gone back to their own places or their native places, or they may not be able to have 100% of the labor on the sites because of social distancing. So the deadlines are definitely going to get affected. Air conditioning and refrigeration sector. Air conditioning, if you consider the residential sector, it was not doing so well, but the commercial sector was doing well because there was an investment which was coming from the European and US countries. But now this investment will dry up because those companies will focus in their local markets more. So commercial sector, which was doing quite well, again will get impacted. Residential was already impacted. So this is again one sector which will find difficult to grow or maybe at least maintain the last year growth rate. Refrigeration sector, yes, there is a silver lining that the refrigeration sector may grow, the cold storage and other areas, because there will be a lot of focus on food, storage of food and other essential items. Hence, the demand for cold storage can go up. Consumer durables and mobile phones. So people wouldn't like to splurge on, again as I said, products which are not a necessity. If they wanted to buy a TV, which was a high-end TV or a bigger size TV, they may postpone these kind of purchases. Even people who wanted to upgrade to the next level of a mobile phone, so that also they may postpone that purchase. So this sector in the short term is likely to get impacted. Let's see now which are the sectors which are impacted positively. So to start with, food and agriculture. So food and agriculture is one of the biggest contributor to the GDP. It is the second largest, in fact, contributor and employs maximum number of people. This sector will definitely, already people have, they started buying essentials more now, and the demand and the requirement for this particular sector will keep growing. Because now, again, while yes, there was a tendency to go out and eat, people have now started cooking food more at home and going, rather than they going in for junk food items, people are preferring to have a home cooked or a homemade food. So definitely food and agriculture, the staple products which are there, the demand for these products will go up. Life insurance and health insurance. So yes, people are currently not in the mindset of thinking about insurance or something, but definitely in a period of maybe a couple of months when everything settles down, people will go in for ensuring their life as well as health, because this uncertainty or the thought that this might again come back or something like that might happen in the future would definitely make people to
think that yes, I should invest in a good amount. I should invest a good amount in life as well as health insurance. Healthcare, hospitals requirement, or maybe already there are hospitals being set up, and there is a likelihood that corporates which are not doing well in that particular sector might diversify and come into the hospital sector, because again this sector is going to go up. The demand for hospitals will again go up. So there is a likelihood that this sector may see some activity. FMCG and retail. So FMCG products which are necessity or required, many people will definitely go and buy. And so these people will have to shift from not only they should have an offline channel but also an online channel. So their presence, their channel, they should have now an omni-channel presence. So offline as well as online will be the mantra going forward for all these FMCG and retail. Pharma. So there are already 3,000 odd pharma companies with 10,000 plus manufacturing facilities across the country, and government has given permission for 4 more export-oriented units. And in Vizag, already the manufacturing of bulk drugs has started. So pharma will see a lot of activity. There will be a lot of research which will go in for finding out the right solution for this COVID-19, and even for other things. So because China, we used to import a lot of bulk drug from China, the kind of ingredient which is required for manufacturing the next level of capsules or other products, probably bulk drug manufacturing will definitely increase here. E-commerce was already doing quite well, and now it will gain further. People would not like to visit physical stores because of social distancing. They would rather prefer buying online. But the e-commerce companies will also have to take care of certain things. One of the first thing is like training their people with the new norms, bringing in new technology so that they ensure that the connect between people is less, the touch points are less, training the back-end people, training the people who are going to front-end with the customers. So these are some of the things where these companies will have to bring in technology, also skill development for the people. Education and skilling. So this market was already picking up last few years. We have seen a lot of big companies coming, some companies which are already become kind of iconic like Byju's. Then there are other companies like Coursera, Upgrade, and many others who are doing quite well. So online skill education market is supposed to grow to a larger extent. Technology companies, digital technology, data centers, there will be a spurt. Online education, work from home, cloud, cyber security, and many other things will drive demand. So there will be a lot of demand for data centers and products which go into making of a data center. Media and entertainment. So it will see a mixed impact. Those channels or maybe film industry will definitely get a hit because they were shooting physically. But there are certain companies like OTT companies, Netflix, Amazon definitely will have an edge over other regular channels because they have a lot of content already put into their database. Gaming will definitely grow. So in the short term, definitely there will be an impact on this, but the consumption already of all this media is already happening. People are already watching voraciously the internet and the TV, the programs. They are watching the repeat episodes. So in the short term, the production will get hit, and in the long run, the OTT companies are likely to go up or maybe likely to gain further. So now let's look at the response from the government. So normally, whenever there is a recession or whenever the economy is not doing well, the government starts spending. So same way now, due to this pandemic, the government has also declared a package of 20 lakh crores. So where is this package being spent?
So currently the government is focusing on the poor, the marginal people, the farmers, the laborers, the migrant laborers. Secondly, they are focused on MSMEs, as MSMEs are the hardest hit. You know? So there is a package for the MSMEs. Third is local ke liye vocal. So government wants to have a lot of products being manufactured locally. They want to have a lot of products which are substitution for imports which are happening, and products especially which are coming in from China. So while it is not said very openly, government wants to replace most of the products which are being imported from China. And the last one is the skill development. So this is also an area, because when you set up new factories, new technologies, new way of doing things, processes, you need people who are skilled enough. So that's also an area where the government is focusing on. What are the other areas where the government is also kind of putting in its efforts? And definitely healthcare and hospitals is one. Food production is another area where technology, seeds, fertilizers, cold storages are things where government is putting in its efforts. Development of the vaccine, so government is working, as well as other products like ventilators. So government went to some of those medical manufacturers where they asked them to manufacture ventilators at a certain cost, but then they said no. But Mahindra and Mahindra, a company which was never into medical diagnostic or medical manufacturing or medical equipments, they developed a product at rupees 7,500, and the whole game changed. So now companies will have competitors who are different, totally different, or maybe outside from their own industry. So everybody will have to be prepared that initially it was the focus. You focus on one thing and become the top leader. But now the game will change. People would like to diversify. People would not like to put all their eggs in one basket. Already we have some good examples like Reliance. It started off as a petrochemical company, but now if you see, they have done fantastically well in retail. In the telecom sector, they have revolutionized the whole sector as such. And they are also entering into other sectors like online with AGO platform. So we have another examples like ITC, a cigarette company getting into foods, FMCG and other products. So these companies are balancing their risk, and now the effect or impact on these companies will again be balanced. Another sector where the government will spend is on technology. So they would definitely like to bring in 5G and other things. The government will kind of put most of their work online. They will try and kind of digitize their work. That will be another change. I had picked up a few points from one of the minister's speeches, which I just would like to share a few points. Already I have spoken about government's focus on bulk drug and high-tech medical equipments. Japan may ship some of their companies to India. Apart from Japan, there could be other countries which would like to shift their manufacturing base from China to India, and for that, the people here, the government as well as the local manufacturers should be ready to take advantage of this. Infrastructure projects normally are slowed down whenever these kind of things happen, but as per him, they will be fast track. Roads, construction of roads will go on at a high speed. Connecting of rivers will happen. Metro work will not slow down. There will be an investment in rural economy. Businesses which are related to rural economy. A lot of investment will go in there. And already I have spoken about alternatives for import of electronics and newsprint will be another focus area. So now let's see a few companies which are top in their particular sectors. So why I'm sharing this is because so that you can actually plan your business and your career
in such a way that you actually target these companies for your business or development of your career. So there is a list of these companies. I will not like to read it out completely, but I just have a cursory glance. So you can get the details from Google. When you kind of put in top 10 companies in this particular sector, you can get all these names. So there are life insurance companies. Like LIC is already the top company. ICICI Prudential is there, SBI, HDFC, Max Life. So these are all life insurance companies. Then there are health insurance companies, which are the top health insurance companies. They are like Apollo Clinic, Star Health, Max Bupa, SBI Health, Religare, and others. Then there are these e-commerce companies, which is like Flipkart, Amazon, Big Basket, Snapdeal, and many others. And we also have a lot of online medicine apps nowadays. Facto, 1mg, NetMeds, Pharmacy. And then there are online policy companies which are assisting the life insurance and health insurance like Policybazaar, etc. So all these companies are likely to do well. Then we have online education companies. So these are again Byju's, Udemy, GradeUp, Unacademy, Topper, and many other companies which are there. Coming to the retail sector, we have Reliance Retail, Future Retail, Shoppers Stop, Infinity Retail, Aditya Birla Retail, and many other big companies which are there in this sector. So online food companies have currently taken a hit, but yes, they are likely to bounce back. So companies like Swiggy and Zomato, but the impact on the offline companies might remain. We then have the courier companies. So these companies, there will be again a demand, for delivering many things. People would not like to go and deliver something face to face or have interaction face to face. So the courier companies, demand will again go up, and so these companies will again get a lot of business which hitherto may not be there. So like FMCG companies would like to use these courier companies for delivering directly to the end customer. So as of now, the FMCG companies had a set of distribution, where there were distributors and then there were retailers or the dealers who were there, and the customer used to go and buy. But during this pandemic, many of the companies have started delivering directly to the end customers, and here there are companies like Swiggy, or there are companies which are courier companies. They may come into play. So you might find a Hindustan Unilever or an ITC delivering you a chocolate or a soap at your home through a courier company. So let's see what could be a few outcomes for the companies. So a prolonged lockdown could severely affect the sales, the top line, as well as the profits of the companies. As a result of which, they may face a lot of losses, and some companies, various sectors could in fact shut down. Some companies have already started cutting their losses, and there will be a lot of manpower reduction which might happen. There will be salary reduction which might happen. People may not go in, or the companies may not go in for any capex equipment. They may not go in for new offices, new machinery, new furniture, or any other things, something which are there. They may kind of use their cash for operational purpose, for the daily operations, rather than spending them on something which is for the future. So work from home may be the new normal now. So many companies would allow their employees to work from home, and similarly they will set up their infrastructure accordingly. And so this will again result in growth of companies like Zoom, GoToWebinar, MS Teams, and other platforms which are required for online meetings or webinars. So thus there will be a shift of businesses from offline to online. So many people, whether it's a company or an individual or whoever is providing a product or a service, will definitely try to use online as one of its channels. So we'll have a lot of online classes, video courses, doctor consultations, and many other online things
may start happening. So what could be the situation for employees? So as probably there would be a lot of job losses which might happen, there would be oversupply of employees in the market, versus whatever is the demand. So freelancers may be needed instead of fixed pay workers. So companies would probably prefer to have a freelancer who can work, or maybe who can actually give his output as is needed, rather than having a fixed term employee. So demand for freelancers may go up. As a result of which, the employee will now have to sharpen his skills. So continuous learning will be a kind of a new way of life for him. So the approach, should be like student for life. So person will have to keep on upgrading his skill and sharpening it and being relevant. So even if whether he has a job, if he has to get a promotion, still he will have to improve his skills. Or alternatively, if he doesn't have a job but he has some good skills, maybe he may get work for those skills. Now again, spending more time at home for the employees will become very common. So people would rather stay at home, so chatting with family, exercising at home rather than going to a gym. Gyms again is a big sector which is impacted usually. People will start cooking at home, and as I said, restaurant and other sectors definitely is going to get impacted in the short term. Considering all this, you will have to see how you are going to reorient yourself. First thing is you will have to take care of yourself. Second thing, obviously, you will take care of your family. Third thing is of the society, how you are going to take care of the society, contribute to the society, take their help also in return. And then the fourth component is the government. So there will be a lot of government policies which will come in, how you are going to kind of react, or maybe how you are going to respond to all these policies. We will have to see. So I have put forth a few points here which I thought worth sharing, which could help in self-development. It could be for an employee, or it could be for a businessman. It could apply to any individual as such. So what are the points which are? So first thing you should do is do a SWOT analysis. Second thing is skill development. Third is networking. Fourth is multiple sources of income. Fifth is business or a startup. So these are the 5 points which I have listed. Now let us see one by one how we need to take action on these 5 points. So when you do a SWOT analysis, you have to see what are the unique skills and capabilities you have which you can leverage during this period. In the area of improvement, you should see what are your areas of improvement, what are the weaknesses you have, and try and see how you can improve them further, how you can eliminate them. Then threats. So you have to see what are the threats to your role, to yourself, and then for your company, so that you are aware about how to respond to all those things. Then finally, what is the opportunities? So you have to identify what are the opportunities for you within your company, the current company you are working with, and also what are the opportunities for you outside the company. When you do a SWOT analysis, do it for both, for yourself as well as for your company, so that you understand not only, or maybe you contribute not only to yourself, but also you contribute to the company you are working with currently. The next option is skill development. So you can look at reskilling yourself or upskilling yourself. So let's take an example of reskill. So how can you reskill yourself? So suppose you are a sales professional. So then you can look at marketing. So how I can actually prepare myself for a marketing role. If you are a marketing professional, so then you can say, or maybe you can look at how I can prepare myself for the product management role. If you're in a product management role, then you can see how you can prepare yourself for an advertising or a PR role. And the circle goes on. So a person, so what would happen is probably sometimes some companies may say that currently we do not require a sales force because they cannot go outside on the field and sell. So there could be a reduction in the sales force.
So then what do? You need to move to another job where there is a vacancy, where there is an availability. So you can go to either marketing or product management or any other thing. Similarly, it can apply to other functions. If you have to upskill, so what are the things you can do? So if you are an executive, you have to learn or maybe kind of improve your skill level, do some certification courses and other things so that you prepare yourself for the next level, that is the supervisory level. If you are already a supervisor, then you should again learn techniques and other things, take guidance of your mentors and prepare yourself for the next level, that is the managerial level. And a manager should prepare himself for the general manager level. Now here again you can take help of a lot of online courses which are available, add certifications to yourself, learn from a lot of webinars which are being conducted now and improve your knowledge so that whenever you go back to your work, actually your skill also improves accordingly. Prepare yourself so strongly and so powerfully that whatever the impact, on the company, you are not impacted. You become the critical resource within the company. So now let's see what is the other action an individual can take. The first thing is you should prepare a list of growth sectors and companies. Earlier, I already mentioned which are the growth sectors and the companies. So maybe you can take some references from there, or you can form or with your own knowledge, identify the sectors which are going to grow, and from that particular sectors, which are the companies which are going to do well. So identify those companies, and then maybe if required, you can apply to those companies to their website or to Naukri.com or through any other online platform. You can apply to those companies through the company website, Naukri.com, Global Skill Jobs and Skill app, or any other job website. Second thing you can do, if you are an employee and you have lost your job, or maybe even if you have one business which is not doing well, you can look at starting another business, or an employee can look at starting his own business, look at having his own startup. There will be a lot of different innovative products which will be needed post this COVID-19. So there could be a demand for some vaccines, there could be a demand for a lot of PPEs which are there, drones could be there, online platforms are there, sanitation products will be required. So there will be a host of demand for products which were hitherto not in demand. So you can look at some of those products and innovate and create a product or a solution around all these needs. Third action you should take is multiple sources of income. So earlier people used to invest in real estate, gold, stocks. So all those things, maybe except for gold, will not give the returns which they used to give earlier. So we'll have to look at new avenues of income. So you may start consultancy, you may start training, preferably online training. You can take a franchise, you have some good brands, and so on and so forth. So you should look at some other or new ways of earning income. So the next point is networking. So networking for promoting your business or career. So there are two strategies for promoting your product or maybe for sales, we say. One is differentiation and second is price. But apart from that, the one strategy which is used is relationship. I think that is one of the most important strategy for kind of selling yourself or the product. So the next action item is networking. There are two ways to promote your product or service. One is differentiation and second is price. But apart from that, relationship also plays a great role. So if you are good at networking, good at building relationships, definitely your career can zoom, your business can grow. So there are various ways of networking. For professionals, I think LinkedIn is a very good platform. And for businessmen, there are various platforms like BNI, which is one of the platforms, then TIE, which is there, the Indus Entrepreneurs, for startups,
And there are various other, if you find out, there will be industry organizations which are there. So be a part of all these organizations, platforms, and so that they can help you in your business as well as your career. There will be a lot of social and community groups which are there. Be a part of that. Contribute back to the society, contribute back to the community. So while you contribute back, definitely you will gain. As you sow, so you reap. If you give, definitely you are going to get back. And then get in touch with your old school and college friends. Yes, they could be a very strong source of support as well as kind of guide you for your new career or a new business. You can also collaborate with them and start something new. Here, I would also like to share with you a method which can help you to have a very positive mindset and be successful. Many of the people have now gone into stress and they are really looking at the future with uncertainty. Their language has become negative. So we have to ensure that all this negativity, all those people who think kind of that they are beaten or they are down, how we can support them to come up again, have a very positive and a strong mindset. So here I will share with you a method which you can use for your own self as well as for your company. So maybe if you are having daily meetings or maybe weekly meetings, what you can do is you can start that with sharing a success story. So first thing you can share is maybe your own personal success story. For an example, I'll just say that I was running for 20 minutes till yesterday, but today I did 30 minutes in the morning. So that's a small but a success story. In terms of your business or maybe professional success, you may say that I got this order, which I was following up for the past few months, but even during this lockdown, I was able to convert this and I got this order. So something of that sort. What happens is when you keep sharing this success story, it creates a positive mindset among not only yourself but your whole team, and this thing gets into your subconscious mind. Your subconscious minds also start thinking in the successful way, and what happens is your attitude, your approach wholly changes. You actually now start thinking in a very creative manner, in a very innovative manner, in a very confident way, in a very positive way. So what happens is again you actually get success, because now that your mind has already started thinking in a very positive way, your actions also are very positive, they are powerful, and which leads to a powerful outcome. So hence use this success cycle method for your own self as well as for your company. So to summarize a few things, first thing is the customers, be in regular touch with them and identify their changed requirements. It's very important that if as a company or as an employee you are in touch with your customers and also understand what are the changed needs which are there. Be in touch with your suppliers, understand what is their requirement, and if there is anything that you also want to communicate, that the contract which is there probably needs to be changed now. You want to change the payment terms, you want to change the supply terms. This is the time to take them in confidence, discuss, and have a win-win situation. Don't just pass on your difficulties or problems directly to your suppliers. Again, talk to your employees as a company heads or senior people from the companies should regularly be in touch with their employees and understand from them what are the challenges they are facing. Give them comfort. Even if there is some decision the company is going to take, keep them informed. Be very transparent. So ensure that all the stakeholders which are there for a company, starting from your employees, your customers, your suppliers, are all kept informed. Finally, even your company shareholders should also be kept informed through a newsletter or through an email that how the company is faring, what are the actions the company is going to take to ensure that they come out with flying colors after this lockdown is over or this pandemic is over.
as an individual, focus on online learning as well as teaching. Come out with innovative solutions to tide over this crisis for yourself as well as for your company, for the society, for the community, the environment. So try and see, now everybody is interdependent on each other. So come out of your own maybe self requirements and try and see that you contribute to the whole community, the society, and the world and the environment at large. Upgrade your skills and capabilities. Join online courses, attend webinars, read books, talk to people, and ensure that you have a lot of learning during this entire period. Take care of your physical, emotional, and spiritual health. You may exercise in the morning or maybe in the evening. Instead of exercise, you may dance, do meditation in the morning. Ensure that your mind is cool, calm, and you are able to tide over this crisis and take actions as required. And also ensure that your near and dear ones take care of their physical, emotional, and spiritual. Work as a team. This challenge due to this virus has shown us that only competition is not going to help. We have to have collaboration. We have to have co-optation. So, as an individual, you should not look at kind of performing very well within your team or within the company. Ensure that not only you, but your team performs. Even when you are having to work with your competitor, ensure that wherever you can collaborate, you should try and collaborate and see that both the companies benefit. In fact, I would say that many companies or many products which are now going to be manufactured in India, for an example, in air conditioning industry, the indoor units are all imported. So the Indian companies do not have that kind of economies of scale to manufacture those indoor units in India, as a result of which the cost goes high. So if all maybe 4 to 5 brands come together, put a single factory which just manufactures indoor units, and then all these 5 companies source it from that particular factory, the economies of scale will also come and price also will be kind of competitive. So that kind of a collaboration is what we should look at. So all of us should look at how we can work together as a team. Finally, I would like to end with a quote which says that it's your attitude, not your aptitude, that will determine your altitude. So if you have the right attitude to succeed, you will definitely succeed and you will become the champion. I am Rajan Gaukar, Director and Co-founder, Global Skill, Jobs and Skill App. My partner is Atul Shirwal. Together, we are on a mission to skill 1 million Indian underprivileged youth so that they get a job or are self-employed. During this pandemic, we have offered the job section in our app free of cost to all the employers and the companies. They can post their requirements and job vacancies on the app and help all those people who need jobs. Matrudevo Bhava, Pitrudevo Bhava, Acharya Devo Bhava. Hello viewers, welcome to HR Talk Show on your Prasara TV. Before I am going to start my today's session, I would like to request all to read one page of Bhagavad Gita as soon as you start your day, because Bhagavad Gita transforms your life like anything. This is irrespective of religion, everybody has to read. In group discussion, what is a group discussion? When it will be conducted? Group discussion is one of the interview processes in the hiring.
Most of the companies will shortlist candidates basing on the group discussion results. Okay, let's understand what is the recruiter perspective and how we have to perform in the group discussion. I am going to here give you few tips what to be followed in the process of the group discussion. Group discussion is not a debate. There is a big difference between a debate and a group discussion. The fundamental thing in the group discussion is, normally a recruiter will give you some topic and give you some time, 5 minutes or so, to think and then participate in the group discussion. What you have to do here is, within the 5 minutes, you have to be very strong, very bold. You don't have to fear at all. Fear is the biggest factor to the failure. Most of the students who studied their local regional medium and then to the post-graduation level, they might have taken English medium. So these kind of people will normally face difficulty in communicating in English. You just have to think very positive here, and you just have to start thinking the people in the group or the recruiter are your friends. Okay, they are not your enemies. They are not anybody from a different planet. So most of the time you will be thinking that other person might give better than you. So never think in a negative side. Be always very positive. Nobody is better than you. Even though Telugu medium student or Hindi medium student, who is participating in the group discussion. Of course, industry expects every resource to talk in English, because once you get onto the board, you have to face foreign clients, or maybe in India you have to face Indian clients. Most of the companies expects their client resources to communicate in English. This is a very common phenomena in India. So talking in English is very easy. You don't have to fear at all. So I'm going to give you a few tips here on what a recruiter expects from a resource. First of all, after giving the topic, you have to choose positive stand or negative stand. Whatever may be the stand you are going to take, just write down on a pen and paper 3 or 5 positive points or negative points of that particular topic. Then prepare yourself in the 5 minutes time given to you. Then slowly start talking. So you have to understand from the recruiter perspective that what an organization expects from a fresh resource. They expect from you a very good attitude. They expect from you a very good confidence level, a very good team management or team member skills, very good interpersonal skills, and understanding the problem. See, spontaneously if they gave you some topic, it helps them to measure that, how confidently you take the problem and try to analyze and, express yourself. And other thing is the communication. These are the things a recruiter expects from a resource in the group discussion. Attitude is very, very important. Without a good attitude, you'll not be able to do anything once you get onto the board. And of course, communication skills or in team member skills, you have to be very good in the team. You have to be a very good team player once you get onto the board. From a resource standpoint of view, you should not argue in the process of group discussion. And one thing I would like to add here is, a recruiter will also see the initiation. Now, who is going to initiate, how he is going to initiate in the group discussion process. So the good initiator will have a point, the good communicator will have a point, and you are dealing with your peers, the group discussion members. If you argue with them, then probably you might not get a point. As I mentioned earlier, group discussion is not a debate. You have to politely take over from the other side by maybe raising your hand, that if you have a valid point, just raise your hand and then take a lead from there and then continue. So I'll again explain you. Suppose you are the one, you got a turn to start. So you have to politely introduce yourself. Hello everybody,
my name is this, and thank you for giving me an opportunity in the group discussion today. And the topic I'm going to talk here is this, some XYZ. Then start giving all the points which you have already thought. Then give a chance to others to let them talk. And gradually, if anybody contradicts your point, don't argue with them. And also, don't criticize individually. This also gives you a negative point. I'm going to explain you the benefits of the group discussion here. It is a good way to engage the participants in a fruitful discussion. Group discussion generates very creative ideas, generate more ideas to form a structured solution. It improves analytical capabilities of the resource. It profounds an in-depth knowledge and deep understanding of the subject. It also provides a different approaches of that particular topic. It also helps to conclude a point at least very near to the solution. You have to be a very good listener in the group so that you will be able to understand other views also. It also makes you understand the diverse opinion among that particular topic, improves your confidence in the public speaking. So all you have to do is understand the subject first, understand the topic which is given to you, and then try to make 5 to 3 important points, whether negative side of that particular topic or the positive side of the particular topic. It will also help a recruiter to assess your teamwork, how you are going to perform in the team once you come on board. And it also helps the recruiter to assess your listening skills and of course the adaptability, as I mentioned earlier. And it also portrays your leadership skills, and lastly the communication skills, as I mentioned earlier. So you don't have to fear at all. Fear is the biggest failure in life. Be confident. If you follow these tips, I'm sure you'll be able to get through in the group discussion process in the first attempt itself. All the best. Thank you. Matrudevo Bhava, Pitrudevo Bhava, Acharya Devo Bhava. Hello viewers, welcome to HR Talk Show on your Prasara TV. Before I am going to start my today's session, I would like to request all to read one page of Bhagavad Gita as soon as you start your day, because Bhagavad Gita transforms your life like anything. This is irrespective of religion. Everybody has to read. Okay, today's topic, we are going to talk about why we fail. Most of the students, they keep giving their interviews and they tend to fail and they get disappointed. So here we have a solution. We need to identify why are we failing? What is it lacking in us? What is it we need to develop? So let us focus on few things today. Why we fail. We need to self-assess ourselves, and we need to learn from our mistakes and ensure we should not repeat our mistakes. That really helps us to be successful in life. Let us see some of the reasons why we fail in the life or in the career. The one important point here is lack of persistence. See, more people fail not because they lack knowledge or talent, but because they quit in between. We have to stick to that point, whatever we are working until we get the success. If you quit in between, it's like a middle drop and we will never get success in life. The total secret of success lies in 2 words actually: persistence and resistance. Persist in what must be done and resist what ought not to be done. I repeat, these are 2 important points here: persistence and resistance.
persist in what must be done and resist what ought not to be done. These two are very important things in life that everyone should remember. When problems seems insurmountable, quitting seems to be very easy a way out. Actually, that is not the solution. If we quit in between by seeing the problem, you will never get success in the whatever way you are doing in your life. Winners are stuck sometimes, but they are never destroyed. We all have had setbacks in life. Failing does not mean that we are a failures. Failures helps us to learn in life to become successful. Lack of conviction. Most people fail lack of conviction. People who lack conviction takes the middle of the road, and guess what happens in the middle of the road? You get run over. So it's a problem again. So our conviction should be very clear. People without conviction do not take a stand. They go along to get along because they lack confidence and courage. Courage is the biggest factor for the success, whereas fear is the biggest factor for the failure. We must remember these two words always. They conform in order to get accepted even when they know what they are doing is wrong. They behave like a part of herd. So we also see, we have to think individually. We should not be one among the herd when you are determined. The other important thing is realizations. Realization is very, very important here. Winners may analyze but never rationalize. Rationalization is also very important thing. Rationalization is a loser's game. Winners may analyze but they never rationalize. This is a loser game. Losers always have a book full of excuses to tell why they could not win. We hear excuses like I am unlucky, I am born under wrong stars, I am not good looking, I don't have proper contacts, I don't have enough money, the economy is bad, and if only I had the opportunity, all these things, I only don't have a family, all these kind of things, people will give excuses. This is not the way. And if this kind of excuses list, if we make on writing, it will go on. It will go on. The other important failure in the life is we are not learning from the past mistakes what we have done. This is very important. We have to learn from the mistakes and ensure we should not repeat our mistakes. Some people live and learn, and some people only live. Wise people learn from their mistakes. We have to remember this always. People who do not learn lessons from the history are doomed. Failure is a teacher if we have a right attitude. We have to treat the failure as a lesson. We have to treat the failure as a teacher to us, as a guru. Failure is a detour. It's not a dead end. It's a delay, but not a defeat. Experience is the name we give to our mistakes. It's an experience. Everybody, if you see the Thomas Alva Edison, or if you see the great scientists in the past, they were never successful in a single attempt or maybe 2-3 attempts. They kept on trying until they get success in their life or in their discoveries, what they started. Discipline is very, very important thing in life. Lack of discipline will also, face the failure. Anyone who has accomplished anything worthwhile has never done so without a discipline. Anyone who has accomplished anything worthwhile has never done so without any discipline. Discipline is very, very important in life. What time you get up, what is your timetable, are we following our timetable or not?
Are we doing proper exercises, homework or not? All these matters, See, there is a saying in Hindi, Kabir Das, Kal kare so aaj kare so ab. So we should not postpone things. A disciplined person will never postpone things. He will see that aaj kare so ab. Whatever the thing you are going to do today, do it right now. Whatever the thing you are going to do tomorrow, do it today. Discipline takes self-control, sacrifice, and avoiding distractions and temptations. It means staying focused. You need to stay focused always on your goal. Then only you can exceed your failure. Steam does not move the engine unless it is confined. Niagara Falls would not have generated a power unless it is harnessed. These are all some examples for us to learn. The most important thing is the self-esteem. Poor self-esteem will make us low. Always we have to think very good about ourselves. First of all, we should love ourselves. And self-esteem will make you always higher. Higher does not mean that you would be overconfident. Overconfidence will also make you a failure. So, self-esteem will make you feel confident while talking, while walking, while meeting people, while shaking hands with other person, or when you greet elder person, or when you greet somebody unknown. Your self-esteem should be there inside, and that will give you a very good impression about you to others. Poor self-esteem is a lack of self-respect and self-worth. It leads to abuse of oneself and others, which is not at all good. This is the major factors of the failure. People with low self-esteem are constantly looking for identity. Whereas people with self-esteem, they create their own identity. They don't have to search, They are trying to find themselves once self is not be found but created. So we have to create our identity. A good self-esteem will help you to create your identity in the society. This is a very, very important thing. Also, idleness and laziness are the consequences of the poor self-esteem. So it is making an excuse. So you suppose if your self-esteem is good, you will never be lazy. As I mentioned you earlier, kal kare so aaj kare so ab will really put you in a right track to be very successful in a short span. This will get rid of your idleness, laziness and everything. Instead of being idle, you try to learn something. Instead of being lazy, you get on to some activity, you play something, so that your mind will be fresh. So once your mind is fresh, you will be able to absorb something good which is going to be useful for your life. Idleness is like a rust that eats into the most of the brilliant metal. So idleness is never good in life. You have to be occupied somewhere, or if you don't have any job, learn something, or get into some service so that you will be occupied. And even in the service, you get to know so many new things, and it gives an opportunity to meet so many good people, exchange your views and learn from them. Fatalistic attitude is one more important aspect here to be paid attention. Fatalistic attitude prevents people from accepting responsibility for their position in life. They attribute success and failure to luck. They resign themselves simply to their fate. It's not good. They believe and accept that predestinated future written in their horoscope or stars, that regardless of their effort, whatever has to happen will happen. See, I'll tell you one important thing here, guys. Your stars will help you when you put your efforts. Your
fortune will be brighter when you get onto something and start doing something, put your 100% there, then automatically your horoscope, your stars, everything will favor to you. If you're idle, if you do nothing, and if you simply rely on your horoscope and stars, nothing is going to happen. God will never come to you directly and help you that you take this 100 crores of rupees and you enjoy. God will never give you like that. Horoscope talks about all planets. Planets will never come and give you directly anything. Of course, talking about horoscope, stars, all positive side of a different note. But all these things will help you only if you put your efforts in the direction where you want to go. And you can beat your failure very easily. Don't blindly rely on the horoscope or fortune or stars. That will not give you food. That will not give you knowledge. Hence, I would like to say here, hence they never put any effort, and complacency becomes a way of life. They wait for things to happen rather than make them happen. This is very important point. We need to make things happen. We need to put our efforts. We should not simply leave it like that, okay, let things happen, then we'll see. No, it's a wrong attitude. It's a wrong way of doing things. We need to initiate on some work. One day or other, you will be successful in that area. So, before I conclude, failure is a lesson to everybody. We should not be afraid of the failure. We have to learn from our mistakes and ensure we should not repeat our mistakes. Example, students are giving all competitive exams. Some people will get in their first attempt because they might have given 100%. Some people might not get cleared in the first attempt or maybe second attempt. And they should stick to it. If they quit, it's a failure again. So guys, I'm going to appeal again, end of my show. Please read one page of Bhagavad Gita every day in the morning, every day in the evening, and try to absorb the essence of Bhagavad Gita, which is really going to transform your life. Thank you so much for watching HR Talk Show on your Prasara TV. Thank you. ప్రసార టీవీ ప్రేక్షకులందరికీ నమస్తే. డివైన్ ఫ్యాక్ట్స్ కార్యక్రమానికి స్వాగతం. స్వామి కొమరగిరి వాచస్పతి గారు ఆధ్యాత్మిక తత్వవేత్త, అంతేకాదు ఆయన ఆత్మ దర్శనం పొందినవారు. ఈ రోజు మన స్టూడియోలో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. స్వామి నమస్తే అండి. నమస్తే. ప్రసార టీవీ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు అందరికీ ఇష్టమైన టాపిక్, తెలుసుకోవాలనే టాపిక్ ఏంటంటే అఘోరాల గురించి. సో అసలు ఆదిలో అఘోరాలు ఉన్నాయా, ఉంటే వాటి పేర్లు ఏంటి, వాటి గురించి వివరించండి. ఆది సృష్టి ప్రారంభం అప్పుడే ఆది ప్రేమికులు, ఆది యోగి, ఆది దంపతులు ఇట్లా ఎట్లయితే ఉన్నాయేమో అట్లాగే ఆది అఘోరాలు కూడా ఉన్నారు. ఈ ఆది అఘోర అనేవాళ్ళు ప్రథముడు మహాదేవ, ఆయన పేరు మహాదేవ. ఆ తర్వాత జటాజూటధారి అంటే ఈయన స్వయంభూ గంగతోనే వచ్చాడు. ఇప్పుడు మనం వినే ఈ పురాణాల్లో శివుడు గంగ మీద నెత్తి మీద తీసుకున్నాడు ఇవన్నీ అంటారు కదా, కాదమ్మా. ఒరిజినల్ ఆదిలోనే ఈయన జటాజూటధారి గంగని నెత్తి మీద ధరించే ఆయన స్వయంభూగా వచ్చాడు. సృష్టిలో ఆయన అట్లాగే ఇచ్చారు. ఆయన అఘోర. ఒక సెక్షన్ ఆఫ్ థింగ్స్కి వీళ్ళు చేసే విధి విధానాలను ఆచరించాల్సిన బాధ్యత భగవంతుడు వీళ్ళ మీద పెట్టాడు, ఈ అఘోరాల మీద. ఈయన గంగా సమేత జటాజూటధారి అంటారు. ఈ తర్వాత వచ్చిన వాడు అగ్రగణ్యుడు. ఆ తర్వాత అంటే నలుగురికి ఇస్తారు. ఆ తర్వాత వాసుకి మాత అని ఒక అమ్మవారు ఉంటుంది. అఘోరాలలో స్త్రీ కూడా ఉంటుంది.
వాసుకి మాత ఆమె పేరు. కానీ మనకి ఇప్పుడు ఈ కలియుగంలో ఇక్కడ స్త్రీల గురించి మనం తెలుసుకున్నట్టు ఏం లేదనుకుంటా. ఇక్కడ లేకపోవటం మన దురదృష్టము. ఆ వేదాలన్నీ అంతరించిపోయినాయి, ఆది రహస్యాలు పోయినాయి. అది పొరపాటు జరిగింది. ఇక్కడ ఉన్న అఘోరాలు వీళ్ళు విధి విధానాలు వీళ్ళు పాటించాలి. ఎక్కడ కూడా ఆదిమూల వేదాల్లో అఘోర ప్రస్తావన అనేది ఇక్కడున్న వేదాల్లో ఎక్కడ లేదు. ఈ భూమి మీద ఇప్పుడున్న వాటిలలో ఆదిలోనే ఉన్నారు వీళ్ళు. ఆ తర్వాత వీరు ఈ జటాధూరధారి అనే ఆయన మిగతా వాళ్ళు ఎవరు కూడా శ్మశాన దర్శనం చేయరు. వీళ్ళు పూర్తిగా శాకాహారులు. వీరు నియమింపబడ్డది ఈ జ్యోతిర్లింగాలు ఎస్పెషల్లీ ఈ కలియుగంలో. ఇప్పుడు అక్కడ ఆరంభంలో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎవరు లేరు. ఈ కలియుగానికి వచ్చేసరికి అఘోరాలు మళ్ళీ వచ్చారు. వీళ్ళ డ్యూటీ ఏంటంటే ఏమో కాశీ విశ్వనాథుడిని దర్శించటం, కాశీ విశ్వనాథుడిని పూజించటం. వీళ్ళకి ఏర్పాటు చేయబడినటువంటి ఒక విధానం, వాళ్ళ డ్యూటీ అది. కాశీ విశ్వనాథుడికి వీళ్ళు చేయాలి. వీళ్ళు దోదపిపోయి ఈ అఘోరాలు నేర్చుకోవాలి, నేను కూడా అఘోరా కావాలి అని ఇట్లా మారుతూ వచ్చేసరికి ఏమవుతుందంటే ఈ శవభక్షణ చేయటం, శ్మశాన పూజలు చేయటం ఇవన్నీ జరుగుతూ వచ్చినాయి. ఈ శ్మశాన పూజలు చేసినప్పుడు ఈ శవం మీద కూర్చుంటారు వీళ్ళు. కూర్చున్నప్పుడు 5 కణాలు వీళ్ళ శరీరంలోకి వస్తాయి. యక్షిణీ కణాలు అంటారు వాటిని. వాటి వల్ల కొంత వీళ్ళు ఒక శక్తులు పొందుతారు. ఒరిజినల్గా చెప్పాలంటే వీళ్ళ వల్ల పెద్ద ఉపయోగం ఏమీ లేదు. ఆ కాశీ విశ్వనాథుడికి ఉపయోగం లేదు, కాశీవాసులకు ఉపయోగం లేదు. ఒరిజినల్గా అఘోరాలు చేయాల్సిన విధి విధానాలు డ్యూటీ ఏంటంటే ప్రతిరోజు వీళ్ళు ఉదయమే అక్కడి నుంచి, అంటే ఈ కలియుగంలో వీళ్ళు పెట్టుకున్న పద్ధతే మాట్లాడతాను నేను. ఈ శవ మీద వచ్చేటటువంటి భస్మాన్ని తీసుకెళ్ళాలి. అంటే వీళ్ళు చనిపోయిన వాళ్ళకన్నా మోక్షం ఇవ్వాలి అంటే ఇక్కడ ఆ భస్మాన్ని తీసుకెళ్ళి కాశీ విశ్వనాథుడికి మందిరంలో ఆ భస్మంతోనే వీళ్ళే చేయాలి. ప్రథమ పూజ వీళ్ళే చేయాలి. మళ్ళీ మధ్యాహ్నం వీళ్ళే చేయాలి, సాయంత్రం వీళ్ళే చేయాలి, రాత్రికి వీళ్ళే చేయాలి. ఆ మిగతా వీళ్ళు చేసిన తర్వాత మాత్రమే పూజారులు పూజ చేయాలి. ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయడానికి లేదు. ఇప్పుడు ఏమైందంటే కాశీలో అఘోరాలకు ప్రవేశమే లేకుండా పోయింది. ఈ అద్వితీయమైనటువంటి ఈ శక్తి కలిగినట్టు ఒరిజినల్గా ఉన్న అఘోరాలు వాళ్ళు రాత్రి 12:01 వచ్చి 2:59 వెళ్ళిపోతారు. వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు, ఈ సిస్టంలో వాళ్ళు ఇమడలేక 12:01 కాశీ విశ్వనాథుని దర్శించి పూజ జరిపి మళ్ళీ 2:59 వెళ్ళిపోతారు. పూర్తి శాకాహారులు వాళ్ళు. ఇక్కడ వచ్చినప్పుడు ఈ కలియుగంలో ఇప్పుడు ఏర్పడ్డ ఈ అఘోరా విభాగం ఏదైతే ఉందో ఇవి చేయకపోయినా సరే ఇప్పుడు ఆచరించాల్సిన ఏంటి, ఈ భస్మం అంటే మణికంఠిక ఘాట్ కానీ మిగతా ఘాట్లలో కానీ వచ్చినటువంటి కాశీవాసుల యొక్క దహనం చేసినటువంటి అక్కడి నుంచి బయట దేశాల నుంచి కానీ మన దేశంలో ఇతర ప్రాంతాల నుంచి కూడా అక్కడ తీసుకెళ్లి దహనం చేస్తారు. అదొక విశ్వాసం. ఆ దహనం ఎవరిదైనా కానివ్వండి, అక్కడ భస్మాన్ని తీసుకెళ్ళి అక్కడ పూజ ఫస్ట్ ప్రథమంగా ఈ అఘోరాలు చేయాలి. మధ్యాహ్నం చేయాలి, సాయంత్రం చేయాలి, రాత్రికి చేయాలి. ఈ మధ్య కాలంలో పూజారులు పూజ చేయాలి. ఇవి తప్పిపోయింది. ఈ అఘోరాలకు భయం భక్తి లేకుండా పోయింది, విచ్చలవిడితనం పెరిగిపోయింది. వీళ్ళు వేస్ట్ అయిపోయారు. ఏదో అతిథియ శక్తుల కోసం పాకులాడుతున్నారు. నేను కాశీలో చూశాను, కొంతమంది అఘోరాలకు పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్, ప్యాలెస్లు ఉన్నాయి. వాళ్ళు రూల్ చేస్తున్నారు. కాశీని నిజంగా పరిపాలించాల్సింది ఈ అఘోరాలు. కాశీ విశ్వనాథుడికి సేవించాల్సింది ఈ అఘోరాలు. ఆ డుండి గణపతికి చేయాల్సింది ఈ అఘోరాలు. ఆ గంగామాతకి చేయాల్సింది ఈ అఘోరాలు. చేయట్లేదు. కాలభైరవుడికి రక్షకుడుగా ఉన్నాడు. ఆ కాలభైరవుడిని కూడా వీళ్ళు పూజించట్లే. అఘోరాలు దారి తప్పిపోయారు. తిరిగి ఆ విధానం ఎప్పుడైతే ఏర్పడుతుందో ఈ దేశానికి, ఈ రాష్ట్రాలకి, ఈ ప్రజలకి మంచి జరుగుతుంది. అఘోరాల గురించి చెప్పాలంటే ఒక సంవత్సరం చెప్పినా సరిపోదు. టీవీ కార్యక్రమాల్లో నేను అన్ని విషయాలు మొత్తం రివీల్ చేయలేను. చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది. ఈ అఘోరాలు, ఒరిజినల్ అఘోరాలు మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళు శాకాహారులు, ప్యూర్ శాకాహారులు. వాళ్ళలో ప్రథముడు మహాదేవుడు, ఆ తర్వాత అగ్రగణ్యుడు, వాసుకీమాత, జటాజూటధారి. ఆయన గంగా సమేత జటాజూటధారి. గంగని స్వయంభూ, ఆయన గంగతోనే ఆయన సృష్టి చేశాడు భగవంతుడు అతన్ని.
సృష్టి ఎందుకు చేశాడంటే ఈ పీఠాలని, అంటే ఈ మనం అనుకుంటున్నటువంటి ఈ జ్యోతిర్లింగాలని కాపాడటం కోసం ఏర్పాటు చేశారు. వీళ్ళు పోయి చూస్తారు, అవి చేయాలి. ఇక్కడ వీళ్ళకి చెప్తే కలియుగం వచ్చేసరికి అన్నీ అంతరించిపోయినాయి. అయినా సరే వాళ్ళు మట్టుకు ప్రతిరోజు వచ్చి రాత్రి 12 గంటల 1 నిమిషం నుంచి 2 గంటల 59 నిమిషాల దాకా ఈ నలుగురు వచ్చి చేసిపోతున్నారు ఈ రోజుకి. కానీ ఇప్పటికీ వీళ్ళకి బాధ్యత తెలియదు. ఇప్పుడున్న అఘోరాలకి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు, ఆస్తులు కూడా పెడుతున్నారు. నేను కళ్ళతో చూశాను, వాళ్ళు అక్కడ విపరీతమైన ప్యాలెస్లలో బతుకుతున్నారు. అది చాలా దురదృష్టకరం. అఘోరాల గురించి చాలా చెప్పచ్చమ్మా, వాళ్ళ శక్తులు ఏంటి అనేది. ఇప్పుడున్న వీళ్ళు భూమికి భారము అంట నేను. అంటే ఈ కలియుగంలో కూడా ఇంతకు ముందున్న అఘోరాలు లాంటి వాళ్ళు ఉన్నారా? లేరమ్మా, ఇప్పుడు అఘోరాలు ఎలా ఉన్నారు? లేరమ్మా. అఘోరాలు ఇప్పుడున్న అఘోరాలు ఏం చేయట్లేదు, తిని పడుకుంటున్నారు, శవభక్షణ చేస్తున్నారు. మాంసభక్షణ, శవభక్షణ, తాగటం, ఇదే అఘోరాలు అని చెప్పి ప్రచారం చేసుకోవటం. అఘోరాలు ఇట్లాగే ఉంటారు, దిగంబరంగా ఉంటారు, వీళ్ళు తిరుగుతారు అని చెప్పి వీళ్ళు కుంభమేళాలకు వస్తున్నారు, పోతున్నారు, ఇవన్నీ చెప్పారేమో. కుంభమేళాలు ఎప్పుడూ అంతరించిపోయినాయి. కుంభమేళాలు ఇప్పుడు లేవు. ఇప్పుడు ఇవి ఇక్కడ ఏర్పాటు చేసుకునేవే తప్ప అసలు ఒరిజినల్గా కుంభమేళాలు లేవు. వీళ్ళు పెట్టుకునేవి. వీళ్ళ ప్రాపకం కోసం రకరకాల విధి విధానాలు మార్చడం జరిగింది. వీళ్ళే నిజమైన అఘోరాలుగా ప్రవర్తిస్తున్నారు. ఒరిజినల్ అఘోరాలు వీళ్ళు కాదు. ఒరిజినల్ అఘోరాలు రాత్రిపూట వచ్చి పూజ చేసి ఇప్పుడు మనం కాశీలో చూస్తున్నాం కదండి, కొంతమంది అఘోరాలు ఉంటారు, వాళ్ళు కూడా ఒరిజినల్ కాదండి. కాదు, ఎవరు కాదు. అప్పుడు ఇక్కడ బాధ్యత తీసుకున్నప్పుడు మాత్రమే. అఘోరా అంటే ఆత్మదర్శనం చేసి ఉండాలి ఫస్ట్. కొంతమంది ఉన్నారు, వాళ్ళు బయటికి రావట్లేదు. ఈ సంఖ్య పెరిగిపోయింది. వాళ్ళు అక్కడ ఉన్న గుహలు, నదులపై వెంబడి అక్కడ బతుకుతున్నారు. ఆత్మదర్శనం చేశారు, వాళ్ళు అఘోరాలు. అఘోరాలుగా ఎలా మారుతారండి? ఇచ్చాము కోరిక, శివుణ్ణి సేవించాలి, ఆ పరమశివుని దర్శించాలి అంటే షార్ట్ కట్ మెథడ్. ఇట్లా చేస్తే ఆయన డైరెక్ట్గా మమ్మల్ని కైలాసాన్ని తీసుకెళ్తాడు. ఒక విశ్వాసం. అంటే చాలా మందికి అఘోరాలు అంటే మంచి చేసే వాళ్ళ లేదంటే చెడు చేసే వాళ్ళలాగా కనిపిస్తూ ఉంటారు. ఇప్పుడున్న మెజారిటీ వాళ్ళ వల్ల ఏ ఉపయోగం లేదమ్మా. ఎక్కడైతే ఇప్పుడు నదుల వెంబడి కొండ గుహలలో ఉన్న అఘోరాలు ఆత్మదర్శనం చేసిన వాళ్ళైతే ఉన్నారో వాళ్ళు బయటికి రావాలి, వచ్చి లీడ్ తీసుకొని వీళ్ళందరినీ క్రమపద్ధతిలో పెట్టాలి. పెట్టి వాళ్ళు ఆధిపత్యం తీసుకోవాలి కాశీ మీద. తీసుకొని నేను చెప్పినట్టుగా పొద్దున్నే 4 గంటలకి, అంటే 2 గంటల 59 నిమిషాలు ఒరిజినల్గా పైనుంచి వచ్చి వాళ్ళు చేసి వెళ్తారు. వీళ్ళు 4 గంటలకి భస్మ పూజ చేయాలి, భస్మాభిషేకం చేయాలి. వీళ్ళు చేయాల్సింది గంగాభిషేకం చేయాలి. చేసి వీళ్ళు వచ్చేసేయాలి. ఆ తర్వాత పూజారులు చూసుకుంటారు అక్కడ ఉన్న వాళ్ళు. మళ్ళీ మధ్యాహ్నం వీళ్ళే చేయాలి. అంటే ఇక్కడ నుంచి గంగ దగ్గర నుంచి శ్మశానం దగ్గర నుంచి వెళ్ళేటంత దూరం, కాశీ విశ్వనాథుడు టెంపుల్ దాకా వెళ్ళేంత దాకా ఈ అఘోరాలు నిలబడి చేతులు మార్చాలి. ఒక బిందెలో భస్మం ఉంది అంటే ఆ బిందె ఒక చేతులతో మారుతూ అక్కడికి వెళ్ళాలి. మధ్యలో ఎవరు ముట్టుకోకూడదు, అఘోరాలే ముట్టుకోవాలి. గంగాజలం కూడా ఒక బిందె నిండా తీసుకొని ఒక చేతితోనే మార్చుకుంటూ వెళ్ళి ఒక బిందెడు భస్మం, ఒక బిందెడు గంగా నీరు వేసి నమస్కరించి రావాలి. అంటే దాన్ని తిలకధారణ అంటారు. అంటే ఆ భస్మధారణ చేయాలి వీళ్ళు. అక్కడ వేసిన తర్వాత మాత్రమే ఆ భస్మాన్ని ధరించాలి. ధరించి తిరిగి వెళ్ళిపోవాలి. మళ్ళీ మధ్యాహ్నం, మళ్ళీ సాయంత్రం, మళ్ళీ రాత్రి. ఆ ఉన్న కొంతమంది ఎవరైతే ఆత్మదర్శనం చేసిన అఘోరాలు ఉన్నారో వాళ్ళు వచ్చి ఈ కాశీ ఆధిపత్యాన్ని తీసుకోవాలి. కాశీ వీళ్ళు చెప్పినట్టు నడవాలి తప్ప ఇంకోళ్ళు చెప్పినట్టు నడవటానికి లేదు. వాళ్ళు ప్రవేశం చేసినప్పుడు ఇప్పుడున్న ఈ వేస్ట్గా తిరిగి అఘోరాలని చెప్పుకుంటూ తిరిగే వాళ్ళందరినీ క్రమశిక్షణలో పెట్టగలుగుతారు, విధి విధానాలు చెప్పగలుగుతారు. ఏది తినాలి, ఏది తినకూడదు, డ్యూటీస్ ఏంటి నిర్ణయించాలి. వీళ్ళు చెప్పిన ప్రకారమే అక్కడ జరగాలి తప్ప ఎవ్వరూ దానిలో ఇన్వాల్వ్ కాకూడదు. కాశీని మొత్తం వీళ్ళే చేయాలి. ఇంకెక్కడ ఎవ్వరు దీనిలో ఇన్వాల్వ్ కాకూడదు. ప్రభుత్వాలు కూడా ఇన్వాల్వ్ కాకూడదు. ఇంత మటుకు అది వాళ్ళ హక్కు, వాళ్ళే చేయాలి. ఇది విధి విధానాలమ్మ. ఉన్నారు ఇప్పుడు కలియుగంలో కూడా ఒరిజినల్గా ఆత్మదర్శనం చేసి వాళ్ళు గుహలల్లో ఉన్నారు. వాళ్ళు రావట్లేదు బయటికి. మానవ కళ్యాణం మాకు సంబంధం లేదు, మానవులే చేసుకోవాలి అంటారు అని కూర్చున్నారు. కానీ మీరు వచ్చి చేయాలిగా. కనీసం కాశీ విశ్వనాథుడికి చేసుకోండి. నేను చెప్పేది ఏంటంటే కాశీ విశ్వనాథ్ మానవ కళ్యాణం మీరు చేయరు. వాళ్ళు చెప్తారు మానవ కళ్యాణం మాకు సంబంధం లేదంటారు. కానీ మీరు వచ్చి కాశీ విశ్వనాథుడికి చేయండి అంట నేను.
వాళ్ళు చేయాలని కూడా తెలుసు, కానీ రావట్లే. ఎన్నో కారణాల వల్ల అటు మూలకైపోయారు అందరూ. మనకెందుకులే అని వాళ్ళ దానిలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు రావాలి, వచ్చి కాశీ ఆధిపత్యం తీసుకొని వాళ్ళు చెప్పిన ప్రకారమే అది జరగాలి. ఏదైనా సరే కాశీ ఆధిపత్యం అఘోరాలదే. వాళ్ళ వల్లనే ఈ విశ్వం బాగుపడుతుంది. అంటే వాళ్ళు కూడా ఒక కారకులు అవుతారు. ఈ విశ్వం బాగుపడాలని, ఈ మానవాళి బాగుండాలి అంటే ఆ పుణ్యక్షేత్రంలో ఈ అఘోరాలే నిర్వహించాలి. చాలామంది శివుని పూజిస్తూ ఉంటారు. కొంతమంది ఇంటి ఇలువైపు కూడా శివుడు ఉంటారు, కానీ శివుడు శ్మశానంలో ఉంటాడు, పూజించకూడదు. ఇలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం? శివుడు అంటేమో శివుడు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. శివుడు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఈశ్వర, పరమేశ్వర, శంకర, జనార్దన, మృత్యుంజయ, నీలకంఠ, గలకంఠ, భూతనాథ, పశుపతినాథ, సదాశివ, అరుణాచలేశ్వర, కేదార్నాథ, బద్రీనాథ, ఓంకారేశ్వర, ఇట్లా చాలామంది ఉన్నారమ్మ. శ్మశానాధిపతి మటుకు ఈశ్వరుడు. ఈ సదాశివ ఈశ్వరుడు శ్మశానం. ఈ పార్వతీపతి అర్ధనారీశ్వరుడు పూజింపదగిన వాళ్ళు. వీళ్ళని పూజించాలి. భూతనాథుడు, పశుపతినాథుడు, సదాశివ, అరుణాచలేశ్వరుడు, వీళ్ళందరినీ పూజించాలి. వీళ్ళకి ఆలయాలు కూడా ఉన్నాయి, దేవాలయాలు. వీళ్ళని చేయాలి. శక్తిపీఠాలు ఎన్నైతే ఉన్నాయో వాళ్ళని పూజించాలి. అందరూ కాదమ్మా. శివుడు అంటే వీళ్ళ దృష్టిలో వీళ్ళందరూ శివుడే అనుకుంటారు. కాదు, ఎవరికి వాళ్ళు వేరు. చాలామందికి తెలియదు ఏంటంటే శ్మశానాన్ని అధిపతి ఈశ్వరుడు. ఎప్పుడు కూడా మీరు శ్మశానం దగ్గర నుంచి వెళ్తున్నప్పుడు ఈశ్వరాన్ని 3 సార్లు అనాలి. ఒక శవం ఎదురైనప్పుడు కూడా ఈశ్వరాన్ని 3 సార్లు అనాలి. అప్పుడు ఆ ఎఫెక్ట్ మీ మీద ఉంటుంది. అంటే ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటున్నారంటే శివుడు అనడంగానే ఒకటే మనిషి, ఒకటే దేవుడు, ఇన్ని పేర్లు ఉన్నాయి కాబట్టి శ్మశానాల్లో ఉంటాడు అని. శ్మశాన కాదు, ఎవరికి వాళ్ళు వేరు. ఎవరికి వాళ్ళు వేరు. ఇన్ని పేర్లు చెప్పాను నేను, ఎవరికి వాళ్ళు వేరు. అట్లా అన్నప్పుడు జ్యోతిర్లింగాలు ఎందుకు? ఒక్కొక్క జ్యోతిర్లింగం ఒక్కొక్క ఆయన పేరు మీద ఉంది. ఆయన వేరు, ఈయన వేరు. అప్పుడు ఒక జ్యోతిర్లింగం ఉంటే సరిపోతుంది కదా. ఇన్ని జ్యోతిర్లింగాలు ఏంటి అంటే ఎవరికి వాళ్ళు వేరు. ఎప్పటికప్పుడు అవి జరిగినవి. ఆ యుగాలలో ఆ శక్తిపీఠాలు, జ్యోతిర్లింగాలు పెట్టడం జరిగింది. వాళ్ళు మహానుభావులు ఈ జ్యోతిర్లింగాన్ని ఏర్పాటు చేశారు. కొన్ని శక్తిపీఠాలు ఏర్పడ్డాయి. దానికి కూడా మనకు ఎంతో స్టోరీ ఉంది. ఈ ఎప్పుడు కూడా మిక్స్ చేయకూడదమ్మా. ఇప్పుడు జరిగిన అనర్థాలు ఏంటంటే భూమి మీద ప్రతిదీ మిక్స్ చేసేసారు. ఒక ఫ్రూట్ సాలెడ్ అయిపోయింది. అట్లా చేయకూడదు. ఎప్పుడు అది తెలియక పొరపాట్లు చేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కలిపేసి అది గ్రంథరచన చేసి ఒక చిత్రకారుడు చిత్రిస్తాడు. వాడు ఊహ, కృష్ణుడు ఇట్లుంటాడు, రాముడు ఇట్లుంటాడని ఊహ అతనిది. ఒక శిల్పి ఉంటాడు, అతను ఊహ ఉంటుంది. ఒక డ్రాయింగ్ ఉన్నా కూడా అతను చిత్రీకరిస్తాడు, ఒక శిల్పాన్ని చెక్కుతాడు. అది ఊహ మాత్రమే అతనిది ఎప్పుడు కూడా. దీనివల్ల వాళ్ళ చేసిన తప్పులు అవి. ఎప్పుడు కూడా అట్లా ఉండదమ్మా. దేని ప్రత్యేకత దానికి. వివరించాలంటే చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది. జీవితకాలంలో మొదటిసారిగా వచ్చి ఎంతో మంది ప్రకారం ముందుకొచ్చి ఈరోజు చెప్తున్నాను. లేదండి, మాకున్న సందేహాలను మీరు చాలా చక్కగా వివరిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు అసలు ఆది అంటే ఏంటి తెలియదు. ప్రతి ఒక్కరికి అసలు అఘోరాలు నిజమా కాదా అని కూడా తెలియదు. సో అలాంటి వాళ్ళందరికీ మీది ఒక సమాధానం చాలా మంచి సమాధానం అండి. ధన్యవాదాలు. ప్రసార టీవీ ప్రేక్షకులందరికీ స్వాగతం. డివైన్ ఫ్యాక్ట్స్ అనే కార్యక్రమానికి స్వాగతం. స్వామి కొమరగిరి వాచస్పతి గారు ఆధ్యాత్మిక తత్వవేత్త, అందులోనూ ఆత్మదర్శనం పొందిన వ్యక్తి. ఈ రోజు ఆయన మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మన సందేహాలన్నీ తీర్చుకుందాం. స్వామి నమస్తే అండి. నమస్కారం. ప్రసార టీవీకి స్వాగతం. నమస్కారం. మా ప్రేక్షకులకి అలాగే మాకు కూడా చాలా సందేహాలు ఉన్నాయండి. ఈరోజు అవన్నీ మీరు తప్పకుండా తీర్చాలని కోరుకుంటున్నాను. తప్పకుండా. స్వామి, నాకు ఇక్కడ ఒక చిన్న సందేహం ఉంది. జనరల్గా అందరూ నేను నుదిటి రాత అలా ఉంది ఇలా ఉంది అంటారు. భగవంతుడు నుదిటి రాత రాస్తారు, ఎలా జరిగితే అలా జరుగుతుంది అని అంటారు, ఆయన రాసినట్టుగానే. అసలు ఇది ఈ నుదిటి రాత అనేది ఉందా? అది భగవంతుడు ఇచ్చాడా, లేదంటే అది మనం చేసే పనులను బట్టి ఉంటుందా? దీని గురించి కొంచెం వివరించండి. నుదిటి రాతలు ఆదిలో ఉన్నాయేమో. ఆదిలో ప్రారంభంలో 16 మందికి మాత్రమే ఇచ్చారన్నమాట. అంతమందికి వాళ్ళు రాశారు.
ఆ తర్వాత తరాలలో రాసుకుంటూ వచ్చారు. ఆ తర్వాత ఆగిపోయింది, భగవంతుడు ఆపేశాడు. అంటే మానవాళి భయం భక్తి లేకపోవటం, విచ్చలవిడితనం, ప్రశ్నించటం, భగవంతుడిని నిందించడం జరిగింది. దేవీ దేవతను నిందించారు, నాకు అట్లా జరగలేదు, నాకు ఇట్లా జరగలేదు అని. అప్పుడు ఏం చేశారంటే భగవంతుడు స్వేచ్ఛ ఇచ్చాడు మనిషికి. స్వేచ్ఛ ఇచ్చి నుదిటి రాకలు రాయలేదు, అతనికి స్వేచ్ఛ ఇచ్చాడు. స్వేచ్ఛ ఇచ్చి ఏం చెప్పాడంటే కర్త కర్మ క్రియ నువ్వే, రేపు నన్ను ప్రశ్నించకు, మంచి చేసుకుంటే మంచి, చెడు చేసుకుంటే చెడు, నీదే మొత్తము. నీ భావనలు కానీ, నీ ఆలోచనలు కానీ, నీ హృదయ స్పందనలు కానీ, వేటికి సంబంధించిన క్రియ నువ్వేం చేసినా కూడా నువ్వే రెస్పాన్సిబిలిటీ, ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ అని ఒక్క మానవాళ్ళలో మనుషులకు మాత్రమే పూర్తి స్వేచ్ఛ ఇచ్చాడు. వీరు ఎక్కడ కలగజేసుకోరు. ఏ భగవంతుడు దేవీ దేవతలకు కూడా ఒక నియమం పెట్టాడు, మీరెవరు కలగజేసుకోవద్దు. ఆయన ఏం చెప్తాడంటే భగవంతుడిని అడుగుతాం, అయ్యా నువ్వేంటి, మరి ఏం చేస్తావు, స్వేచ్ఛ ఇచ్చావు అని ప్రశ్న వేసినప్పుడు ఆయన చెప్తాడు. ఏం చెప్తాడంటే ఫస్ట్ నీ కుటుంబము అంటాడు. నీ కుటుంబం కోసం నువ్వు కష్టపడి పనిచేయాలి, కడుపు నిండా తినాలి, కంటి నిండా నిద్రపోవాలి. ఈ చారిటీ ఇవన్నీ అప్పుడు తర్వాత చేయాలి, అంతే తప్ప ఫస్ట్ నీ కుటుంబం అంటాడు. వివరణ చాలా స్పష్టంగా ఇస్తాడు. నువ్వు చూసుకో, ఇవి నువ్వు చేయాల్సినవి. నాకు ఒక దండం పెట్టు. భగవంతుడు ఏం చెప్తాడంటే ఒక్క దండం, ఎక్కడ నైవేద్యాలు కానీ ఇవన్నీ ఎక్కడ చెప్పలేదమ్మా, ఒక దండం పెట్టు, బయలుదేరి నీ పని చేసుకో. ఇంత మట్టుకే జరిగింది, సృష్టిలో జరిగింది. ఆ తర్వాత భగవంతుడు స్వేచ్ఛ ఇచ్చి ఇది చెప్పాడు. నేను అడిగాను, అయ్యా మరి స్వేచ్ఛ ఇచ్చావు, నాకేమైనా విధానం చెప్తావా అంటే ఏమీ లేదు, నీ తల్లిదండ్రులను చూసుకో, నీ తాత ముత్తాతలు బతుకుంటే వాళ్ళని చూసుకో, నీ రెస్పాన్సిబిలిటీ. నీ భార్య పిల్లలు నీ రెస్పాన్సిబిలిటీ. పెళ్లి కానీ అక్కజెల్లెలు ఉంటే నీ రెస్పాన్సిబిలిటీ. పెళ్లి కానీ అన్నదమ్ములు ఉంటే నీ రెస్పాన్సిబిలిటీ. వీళ్ళ కోసం నువ్వు భగవంతుడిని ప్రార్థన చేయొచ్చు, అడగచ్చు ఏదన్నా. కష్టపడి పని చేయాలందరూ, కడుపు నిండా తినాలి, కంటి నిండా నిద్రపోవాలి, మిగతా విషయాలు నీకు అనవసరం, నీ కుటుంబాన్ని చూసుకో అంటాడు. అలాగే ఇప్పుడు మీరు చెప్తున్నారు కదండి, దేవుడు ఒక దండం పెట్టమని అడిగారు అని. కానీ మనలో చాలా మంది ఏంటంటే ఈరోజు ఈ వారం ఈ దేవుడికి ఉపవాసం ఉండాలి అండ్ లేదంటే ఆ రోజు ఉండకూడదు, అలా చాలా మంది అలా ఫాలో అవుతూ ఉన్నారు. మీరు వాళ్ళకి ఇచ్చే సమాధానం ఏంటి? ఇవన్నీ మానవులు సృష్టించుకున్నామమ్మా, ఎక్కడ లేదు, ఎక్కడ ఎవరు చెప్పలేదు. ఇందాకనే చెప్పాను, కష్టపడి పని చేసి కడుపు నిండా తిను, కంటి నిండా నిద్రపో, అంతే తప్ప ఉపవాసము ఇవేమీ లేవు. ఇక్కడున్న ఈ గ్రంథాల్లో రాయబడి మారి 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 అమ్మ లక్షల సంవత్సరాల నుంచి వేదాలని చదివి వాటిని వాళ్ళల్లో వాళ్ళు కూడా వాళ్ళ సొంత కవిత్వం చొప్పించి రాశాడు. ఆ తరం తర్వాత వచ్చిన వాళ్ళ శిష్యులు కానీ వాళ్ళే మళ్ళీ రాసుకుంటూ వచ్చేసరికి అసలు మూలం మంత్రం పోయింది. వీళ్ళందరూ ఏం చేశారంటే ఈ జనానికి ఆ రోజులలో భయం భక్తి లేదు, భయం భక్తి ఏర్పరచాలి, దేవుడు అంటే విలువ లేదు అని వీళ్ళు సొంతంగా కొన్ని నియమాలు వీళ్ళు పెట్టినవే తప్ప ఉపవాసాలు, కొబ్బరికాయలు కొట్టండి, ప్రదక్షిణాలు చేయండి అంటారే తప్ప లేదమ్మా, ఎక్కడ లేదు. పుణ్యభూమి దర్శించాలి, క్షేత్ర దర్శనము అంటాడు, క్షేత్ర దర్శనం చేయాలి. ఇవాళ ఆలయాలు అంటారు, ఆలయం అనకూడదమ్మా, దేవాలయము అన్నప్పుడే వెళ్ళాలి. ఆ తర్వాత వచ్చేవి మహాలయము అంటారు, ఆ తర్వాత ఉండేవి హిమాలయము అంటారు. హిమాలయాలంటే నాకు ఒకటి గుర్తొచ్చినది, చాలా మంది ఋషులు అక్కడ తపస్సులు ఎన్నో సంవత్సరాల నుంచి తపస్సులు చేస్తూ ఉంటారు. మానవులకు అది సాధ్యం కాదు. మరి వాళ్ళకి అంత శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? భగవంతుడు వాళ్ళకి ఏమీ ప్రసాదిస్తున్నాడు? చాలా పెద్ద ప్రశ్నమ్మా, ఇది చాలా సంవత్సరాల పాటు చెప్పచ్చు. అడిగావు కాబట్టి సూక్ష్మంగా కొంత నేను తెలియపరుస్తాను. ఆ ఋషి ఎవరు అంటే ఫస్ట్ మానవుడే ఋషి అయ్యాడు. ఇక్కడ మీకు కొద్దిగా వివరణ ఇస్తాను. మునులు అంటారమ్మా, ఋషులు అంటారు. ఈ మునితత్వంలో నుంచి ఋషితత్వంలోకి మారాలి. అరణ్యాల్లో తపస్సు చేసుకునే వాళ్ళని మునులు అంటారు. అంటే మీకు సముద్రాల ఒడ్డున, నదుల ఒడ్డున, హిమాలయాల్లో ఈ తపస్సు చేసుకునే వాళ్ళని ఋషులు అంటారు. ఎప్పుడు మనిషి మునితత్వంలో నుంచి ఋషితత్వంలోకి మారాలి, గురుతత్వంలో నుంచి దైవతత్వంలోకి మారరు. ఏదో గురువుని పట్టుకుని అక్కడే వెళ్ళాడుతుంటారు. నువ్వు 10th పాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్కి వెళ్ళాలి, ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీకి వెళ్ళాలి. నేను అక్కడే ఉంటాను అంటే నీ కర్మ అంటాడు. అంటే ఇందాక చెప్పినట్టు కర్త కర్మ క్రియ నువ్వే, తప్పులు నువ్వే చేసుకుంటున్నావు, మారాలి. హిమాలయాల్లో తపస్సు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారమ్మా. కొంతమంది ఒక పర్పస్ కోసం చేస్తున్నారు, కొంతమంది ఒక పర్పస్లో మొదలుపెట్టి చేసుకుంటే ఆ తర్వాత వాళ్ళు వాళ్ళ పర్పస్ని మర్చిపోయారు, కంటిన్యూ అవుతున్నారు. మరి వాళ్ళకి జీవం ఏంటి? అక్కడ తిండి దొరకదు, వాళ్ళకి సరిగ్గా నిద్ర కూడా ఉండదు, అలా తపస్సులు చేస్తూనే ఉంటారు.
వాడికి ఏమవుతుందంటే అమ్మ మానవుడికి కావాల్సినటువంటి నీరు, వెలుతురు, ఆహారం చాలా ముఖ్యమైనవి అక్కడ లభించవు. మరి వీళ్ళకి ఆ శక్తి ఎట్లొస్తుందంటే అమ్మ ఈ తపస్సు వల్ల కొన్ని మంత్రాలు లభిస్తాయి. ప్రతి వ్యక్తి వెనక ఒక యోగి ఉంటాడు, అంటే ఒక మహానుభావాన్ని భగవంతుడు మనతో ఏర్పాటు చేస్తాడు పుట్టుకతోనే. అతను గైడ్ చేస్తాడు మనకి, ఇటు పోకు, ఇటు వెళ్ళు, ఇటు వెళ్ళు, ఇటు వెళ్ళని అతను చెప్తుంటే మనకు వినపడదు. అట్లా వీళ్ళు ఏదో కోరికలు, ఏదో సాధిద్దాం, ఆ దేవుడి గురించి తెలుసుకుందాం అని చెప్పి మొదలుపెట్టి తపస్సు చేసుకుంటూ ఋషులైపోయి ఆ తర్వాత అది సరిపోక హిమాలయానికి చేరుకుంటారు. ఫైనల్గా ఏంటంటే అమ్మ దేవాలయానికి వెళ్తారు, అక్కడ ఆన్సర్ దొరకదు, మహాలయాలు అని అంటారు. అంటే పుణ్యక్షేత్రాలు, కాశీ ఇవన్నీ కూడా మహాలయాలు, శక్తిపీఠాలు, జ్యోతిర్లింగాలు ఇవన్నీ మహాలయాలు. అక్కడికి చేరుకుంటారు. అక్కడ కొంత వాళ్ళకి ఆన్సర్ దొరికిన తర్వాత ఇంకా తపన పెరిగిపోతుంది. దే వాంట్ టు నో మోర్ అండ్ మోర్ అబౌట్ ది గాడ్. అప్పుడు హిమాలయాలకు చేరుతారు. ఆలయము, అది కూడా ఆలయం. మనం ఊరికే కామన్ భాషలో హిమాలయాలు అంటాం, ఆలయము. అక్కడ ఆన్సర్ దొరుకుతుంది, అక్కడ తపస్సు చేస్తారు. ఆ చేయటానికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి తెలుసు ఈ ఆహారం, నీరు ఇవన్నీ అవసరం అని. అప్పుడు ఏం చేస్తారంటే భగవంతుడు స్వేచ్ఛ నీకే ఇచ్చాడు కాబట్టి వాళ్ళు ఏమి ఇవ్వరు. ఏ గురువు దైవం కూడా వీళ్ళకి ఏమి ఇవ్వరు అనమాట. ఇవ్వనప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు అక్కడ కూర్చొని శక్తివంతులు ఇన్ని సంపాదించారు దేవాలయాలు, మహాలయాల్లో. ఈ తపస్సు ద్వారా కూడా శక్తి సంపాదించినప్పుడు ఏమవుతుందంటే అతి ముఖ్యమైన రహస్యం చెప్తున్నాను. మన బాడీలో సెల్స్ ఉంటాయమ్మ, మనం మామూలుగా విశదీకరించాలి అందరికి అర్థం కావాలంటే వి సీ ది బెలూన్స్. పిల్లలు ఆడుకుంటారు, బెలూన్ ఊదుతాం. అట్లాగే మన లోపల ఏం చేస్తారంటే ఒక అణువు తీసుకొని దాన్ని బెలూన్ మాదిరి ఊదుతారు అనమాట. దానిలో గాలి నింపుతారు, ఆక్సిజన్. అట్లా కొన్ని ఆక్సిజన్స్ తీసుకుంటారు. అంటే ఎప్పుడు కూడా ఎంతకాలము అని లెక్క వేసుకుంటారు. అంతకాలానికి సరిపడా ఆక్సిజన్ కొన్ని సెల్స్లో పెట్టుకుంటారు. మళ్ళీ ఏం చేస్తారంటే ఎంతకాలం నిర్ణయం తీసుకొని అంతకాలానికి లెక్క వేసుకుంటారు. ఆరోగ్యపరంగా ఏమేమి తీసుకోవాలి, ఏం జాగ్రత్తలతో తీసుకోవాల్సిన ఫుడ్ ఏంటి, అవన్నీ కూడా కొన్ని సెల్స్లో నింపుకుంటారు. నింపుకొని అక్కడికి వెళ్ళి కూర్చుంటారు. ఇది 5 సంవత్సరాల 10 సంవత్సరాల వాళ్ళ శక్తిని బట్టి ఉంటుంది. అది తీసుకున్న తర్వాత మళ్ళీ 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత దే కమ్ బ్యాక్ టు ది మహాలయం, అంటే భూమి మీదకి వస్తారనమాట. అక్కడ భూమి నేల ఉండదు. భూమి మీదకి వచ్చి మళ్ళీ అవి ప్రిపేర్ చేసుకొని నింపుకొని మళ్ళీ వెళ్ళిపోతారు. అట్లా వాళ్ళ శక్తిని బట్టి 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు నింపుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళల్లో అతి ముఖ్యుడు అంటే హయ్యెస్ట్ పొజిషన్లో ఉన్నవాడు, ఈ రోజుకి అక్కడ ఉండి తపస్సు చేసిన వాడు, ఆయన పేరు గోవింద అని గోవిందుడు అంటారు. ఆయనే అక్కడ అధిపతి. ఆయనను దర్శించడానికే వీళ్ళకి సాధ్యం కావట్లేదు. ఆయన 1,00,000 సంవత్సరాల నుంచి ఉన్నాడు. అసలు వీళ్ళకి చావు అనేది ఉండదా అండి? ఎప్పుడు కూడా నుదుటి రాతలో ఆయు ప్రమాణం జరుగుతుంది. సృష్టి జరిగినప్పుడు మనిషికి ఆయు ప్రమాణం ఇస్తారు. ఈ ఆయు ప్రమాణం చేసినప్పుడు ఏంటంటే వీళ్ళు ఆయు ప్రమాణాన్ని పెంచుకోవచ్చు. చిరంజీవులు కాలేరు, చిరంజీవి వేరు, వాళ్ళకి మరణం లేదు. వీళ్ళు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు లైఫ్ని, అవసరం అనుకుంటే తగ్గించుకోవచ్చు. వీళ్ళు ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతుంటారు అన్నమాట లైఫ్ని. అంత స్వేచ్ఛ భగవంతుడు మనకిచ్చాడు. ఈ రహస్యం తెలియదు. చాలా మూల రహస్యాలు ఇవి, ఆది మూల రహస్యాలు ఇవి. అక్కడ వాళ్ళు అంతకాలం అన్ని లక్షల సంవత్సరాల నుంచి బతికి ఉండటానికి కారణం ఏంటంటే వాళ్ళు ఎక్స్టెండ్ చేసుకుంటారు లైఫ్ని. స్వామి చాలా చక్కగా వివరించారు, ధన్యవాదాలండి. ప్రసార టీవీ ప్రేక్షకులందరికీ స్వాగతం. డివైన్ ఫ్యాక్ట్స్ అనే కార్యక్రమానికి స్వాగతం. స్వామి కొమరగిరి వాచస్పతి గారు ఆధ్యాత్మిక తత్వవేత్త, అందులోనూ ఆత్మదర్శనం పొందిన వ్యక్తి. ఈ రోజు ఆయన మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మన సందేహాలన్నీ తీర్చుకుందాం. స్వామి నమస్తే అండి. నమస్కారం. ప్రసార టీవీకి స్వాగతం. నమస్కారం. మా ప్రేక్షకులకి అలాగే మాకు కూడా చాలా సందేహాలు ఉన్నాయండి. ఈ రోజు అవన్నీ మీరు తప్పకుండా తీర్చాలని కోరుకుంటున్నాను. తప్పకుండా. స్వామి షిరిడి సాయిబాబా ఉన్నారు, వారి గురించి మనం తెలుసుకుని కొన్ని చిన్న చిన్న ప్రశ్నలు ఉన్నాయి. ఆయనని గురువు అంటారు, పకీరు అంటారు, మరి ఏది నిజము?
అసలు ఆయనకి గుళ్ళు చాలా వేల గుళ్ళు వచ్చేసినాయి ఇప్పుడు. ఒకప్పుడు సాయిబాబానా ఈయన అని చెప్పి అసహించుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు పూజలు అవన్నీ చేస్తున్నారు. ప్రతి గురువారము అన్నదానాలు అవి ఇవి చేస్తున్నారు, ఉపవాసాలు ఉంటున్నారు. చాలా మంది సచరిత్ర అని చెప్పి చదువుతున్నారు, గురు చరిత్ర అని చెప్పి చదువుతున్నారు. అసలు సాయిబాబా ఎవరు, ఆయన గురువా లేదంటే ఏంటి, ఆయన గురించి వివరించండి. సాయిబాబా అంటే ప్రారంభం నుంచి చెప్పాలమ్మ. సాయిబాబా ఏంటి, ఎవరు అంటే సాయిబాబా ఒక సంచార జాతికి సంబంధించిన వాడు. అతని తల్లిదండ్రులు సంచార జాతి వాళ్ళు. అతని జన్మం సూర్యాపేట దగ్గర, తెలంగాణలో సూర్యాపేట దగ్గర మాలపల్లి అని ఉండేది. ఇది 100 సంవత్సరాల క్రితం మాట. అక్కడ జన్మించాడు. గర్భంలో ఉన్నప్పుడు ఇతనికి మంత్రం బోధించారు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే దాని ప్రభావం పనిచేస్తుంది ఎప్పుడు కూడా. అది చాలామందికి జరుగుతుంది. ఇతను జన్మించిన తర్వాత 5 సంవత్సరాలు తర్వాత తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేయటం మొదలు పెడతాడు. రాత్రి పగలు లేదు, నిద్రపోతున్నారా లేదా తెలియదు తల్లిదండ్రులు. వాళ్ళు నిద్రపోతున్నా ప్రదక్షిణ చేసేవాడు, ఆ గుడిసె చుట్టూ ప్రదక్షిణ చేసేవాడు. అట్లా వేల లక్షల సార్లు ప్రదక్షిణ చేశాడు 1 సంవత్సరం పాటు. అతనికి ఎందుకు చేస్తున్నాడు అనేది ఎవరికి తెలియదు, చేశాడు. ఆ పుణ్యఫలాలు లభించినాయి అతనికి. ఆ మంత్రం గర్భంలో ఉన్నప్పుడే లభించింది. అక్కడ తండ్రులకు స్పష్టంగా చెప్తాడు, నేను బయలుదేరి ప్రయాణం మొదలు పెడతాను, దైవ దర్శనం మాతా దర్శనాలకు బయలుదేరుతాను అంటాడు. అంటే ఆ సంచార జాతర లక్షణం ఆపకూడదు, వెళ్ళినాయన అంటారు. అక్కడి నుంచి బయలుదేరి నడుచుకుంటూ వస్తాడు. వచ్చినప్పుడు తూలి పడబోతాడు, ఓ రాయి తగిలి పడబోతుంటే ఎవరో ఆ అబ్బాయి వేలు పట్టుకుంటారు. పట్టుకోగానే ఇతను వాడి చేయి పట్టుకుంటాడు. నడుస్తుంటారు. రోడ్డు మీదకి వచ్చిన తర్వాత, బాబు రాళ్ళు దాటించి రోడ్డు మీద తీసుకొచ్చాయి, నీ ప్రయాణం ఎటో నువ్వు వెళ్ళు అంటాడు. చెప్తాడు సాయిబాబా, నేను పిలిస్తే నువ్వు వచ్చావా, ఎందుకు వచ్చావు, ఎవరు రమ్మన్నారు, నా చెయ్యి ఎందుకు పట్టుకున్నావు, పడతావని పట్టుకున్నావు, పడితే పడ్డా, ఎందుకు పట్టుకున్నావు, ఇప్పుడు నేను వదిలిపెట్టినప్పుడు మాత్రమే నువ్వు వెళ్ళిపోవాలి. ఇది రూలు. ఎప్పుడు కూడా మా సత్యధర్మాలలో ఈ ఆధ్యాత్మికల్లో అంటే దేవీ దేవతలు ఎంతోమంది కోట దేవతలు ఉంటారు, ఋషులు మహర్షులు ఉంటారు. ఒక ఆయన పట్టుకున్నాడు గమనించి. ఎందుకంటే ఈ పిల్లాడిలో ఆ దైవత్వాన్ని చూస్తాడు. చూసి ప్రత్యక్షమే అతను పట్టుకొని ఇతను వదిలిపెట్టాడు. బాబా వదిలిపెట్టరా నాయన, నేను వెళ్ళిపోతా అంటే లేదు, నేను చేయబట్టుకొని వదిలిపెట్టినప్పుడు మాత్రమే వెళ్ళాలి అంటాడు. ఆ ప్రయాణం వెళ్తూ 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 అతను కంచికి వెళ్తాడు. కంచికి వెళ్ళి అక్కడ కూర్చొని, అమ్మవారి గుడి ఉంటుంది, కూర్చొని అక్కడ పూజ చేస్తాడు. పొద్దున్నుంచి సాయంత్రం దాకా ధ్యానంలో కూర్చుంటాడు. అమ్మవారి విగ్రహానికి ఎదురుగుంటా కూర్చొని ధ్యానం చేసి ఏం చేస్తాడంటే బయలుదేరి సాయంత్రం కాకనే వెళ్ళిపోతాడు. ఎందుకంటే రాత్రిపూట చేయకూడదు, నియమం అది. ఇతనికి తెలుసు, ఈ పిల్లాడైనా. బయటికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతుంటే అమ్మవారు వస్తుంది, బాబు నీ పేరేంటి, చాలా బాగున్నావు, నీకేమైనా కావాలంటే కోరుకో అంటుంది. నాకేం వద్దు అని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత మర్నాడు వస్తాడు. మళ్ళీ పొద్దున్నుంచి సాయంత్రం దాకా ధ్యానం చేస్తాడు. మళ్ళీ వెళ్ళిపోతుంటే మళ్ళీ అమ్మవారు వస్తుంది, బాబు నీ పేరేంటి, నీకేం కావాలి కోరుకో, నేను అమ్మవారిని, ఇదే అమ్మవారిని, కంచి అమ్మవారిని నేను, నాకేమొద్దని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత మర్నాడు మళ్ళీ వస్తాడు. పొద్దున్నుంచి సాయంత్రం దాకా మళ్ళీ ధ్యానంలో కూర్చొని వెళ్ళిపోతుంటే అమ్మవారు మళ్ళీ వస్తుంది, బాబు ఇన్నిసార్లు అడుగుతున్నా, ఇది 3వసారి, ఏమైనా కావాలంటే కోరుకో ఇస్తానంటది, నువ్వు నాతో రా అంటాడు, నువ్వు నాతో వచ్చేసే అంటాడు. అది రావటానికి కుదరదు కదా, నేను ఇక్కడ వదిలిపెట్టి రావకూడదు అంటే అప్పుడు ఇతను ప్రశ్నిస్తాడు, అమ్మ నీకు సత్యధర్మాలు తెలియదా, ఏ నియమాలు తెలియదా, మరి అమ్మవారి కదా, 3వసారి అడగకూడదనే ఒక నియమం ఉంది, అది తెలియదా, అడిగిన తర్వాత 3వసారి అడిగిన తర్వాత అతను కోరిన కోరికను నెరవేర్చాలనే ఒక కండిషన్ ఉంది, అది నీకు తెలియదా, తెలుసు, మరి ఎందుకు అడిగావు, రమ్మంటున్నారా. పెద్ద చర్చ జరుగుతుంది. అంటే దీనికి ఎవ్వరు ఆన్సర్ చేయలేకపోతారు. అమ్మవారు అందరినీ పిలుస్తుంది. ఇప్పుడు ఎట్లా, ఆ అబ్బాయి చెప్పింది నిజమే, నేను మాట ఇచ్చింది నిజమే, నేను ఎట్లా బయటికి రావాలి. ఆ మీమాంస జరిగి చాలా కాలం చర్చ జరుగుతుంది. అప్పుడు దీనికి ఆన్సర్ దొరకదు. అప్పుడు ఈ ప్రశ్నను ఏం చేస్తారంటే ధర్మపీఠం మీదకి తీసుకెళ్తారు, పైన ధర్మపీఠం మీదకి పంపిస్తారు ఏంటి అని. అప్పుడు భగవంతుడిచే ఏర్పాటు చేయనటువంటి ఒక మహానుభావుడు మహర్షి చెప్తాడు, నువ్వు పోయి సెటిల్ చేయి అని. అంటే అతను వస్తాడు. వచ్చి ఎప్పుడు కూడా దేవాలయానికి ముఖద్వారము, ఇంకో ద్వారం గర్భాలయ ద్వారం ఉంటాయి, 3 ద్వారాలు ఉంటాయి. అమ్మవారు 3 ఉంటుంది.
అప్పుడు ఆయన ఏం చెప్తాడంటే పరిష్కారం, ముఖద్వారంలో ఉన్న అమ్మ వెళ్ళిపో, మిగతా ఇద్దరే ఉంటారు అక్కడ. అందుకొచ్చి అక్కడ ముఖద్వారం ఉంటుంది. ఈ అమ్మవారు తీసుకొని ఇతను బయలుదేరి షిరిడి చేరుకుంటాడు. షిరిడి చేరుకొని అక్కడ అమ్మవారు అడుగుతుంది, భయ్యా మరి నా స్థానం ఏంటంటే, అమ్మ ఈ క్షేత్రమే నేను ఇక్కడ ఉన్నాను, ఇక్కడ ఉండదలుచుకున్నాను, మరి నీ నివాసం ఏం చేస్తావంటే భూగృహంలో అక్కడ బంగారు ఆలయం ఉంటుంది, దానిలో అమ్మవారు ఉంటుంది, ద్వారకామాయి అని అంటారమ్మ. ఈ ద్వారకామాయి ఏంటి అంటే ద్వారము, ముఖద్వారం నుంచి వచ్చిన అమ్మవారు కాబట్టి మాయి అంటే అమ్మ, ముఖద్వార అమ్మ. ఆమె కింద నివాసం ఏర్పాటు చేసుకుంటుంది. ఏర్పాటు చేసుకునేటప్పుడు అప్పుడు ఇతను 2 చేతులు జోడించి, అమ్మ ఇక్కడికి ఎవరైతే వస్తారో వాళ్ళకి అన్నపానీయాలు లోటు లేకుండా చూడు అంటాడు. అన్నం పానీయం లోటు లేకుండా చూడు తల్లి, ఆ వరం ఇవ్వు అంటాడు. ఆమె సరే అంటాడు. అన్న పానీయాలనే అంటాడు. అన్న తర్వాత భూగృహంలోకి వెళ్ళిపోతుంది. దాన్ని ద్వారకామాయి అని వీళ్ళు పిలుస్తున్నారు. ముఖద్వారం నుంచి వచ్చిన అమ్మవారు కాబట్టి ద్వారకామాయి. అక్కడ ఉండిపోయాడు. సరే ఆ కాలంలో తర్వాత ఏమైందంటే అమ్మ ఆయన తను బిచారణ చేసుకోవాలి, భిక్షం ఆడుకొని తింటాం చేసుకునేవాడు. ఆ తర్వాత ఈ సమాజంలో వ్యక్తులందరూ అతని దగ్గరికి చేరటం, అతన్ని చికాకు చేసేవాళ్ళు. ఇతను ఏదో పోయిందండి అంటే అక్కడ దొరుకుతుంది పో అనేవాడు. అక్కడ పోయి దొరుకుతుంది అనేసరికి ఇట్లాంటివి చిన్న సంఘటనలు, అయ్యా మా పిల్లాడు కనపట్లేదు, అక్కడ ఉంది, గుర్రం కనపట్లేదు, అక్కడ ఉంది, ఇట్లా చెప్పేవాడు. చెప్తే అది పాపులర్ అయ్యాడు. దాంతో అతను వెంటబడ్డారు. ఈ వెంటబడ్డ వాళ్ళు ప్రముఖులు కూడా ఉన్నారు, వాళ్ళ పేరు నేను చెప్పచ్చో లేదో, వాళ్ళు కూడా వచ్చారు రాజకీయంగా. వాళ్ళు కూడా వచ్చి, బాబా నువ్వు ఏదైనా చమత్కారం చేస్తే మీ అందరికి పోయి చెప్తావు, నీ గురించి అందరు వస్తారు, నీకు అందరికి మంచి జరుగుతుందనే ఉద్దేశం మాది, అది ఇదని రోజు పొద్దున్న రావటం, రోజు ఆయన చికాకు చేసేవాళ్ళు. ఆ కోపంలో ఏం చేస్తాడంటే మనిషి అతను కూడా రోజు విపరీతంగా చికాకు పెట్టేసరికి ఒక రోజు కోపం వచ్చి ఏం చేస్తాడంటే ఆయన చేతిలో సటకా ఉంటుంది, అది తీసుకొని ఏం చేస్తాడంటే నేల మీద కొడుతుంది కోపంతో. అక్కడ అగ్ని వస్తుంది. ఈ దెబ్బ పోయి అమ్మవారి నుదుటికి తగులుతుంది భూమాతలో. ఆ భూగృహంలో ఉన్న అమ్మవారికి ఇక్కడ తగులుతుంది. అరే ఏమైంది అని ఆమె పైకి వస్తుంది. అప్పుడు ఇతనికి అర్థమైంది బాబాకి, నేను ఈ కొట్టిన దెబ్బ ఆమెకు పోయి తగిలిందని, ద్వారకామాయికి తగిలిందని చెప్పి భయపడిపోయి ఏం చేస్తాడంటే ఆమె పైకి వస్తుంది. చాలా కాలం ఇది పిల్లాన్ని చూద్దామని ఆమె పైకి వస్తుంది. వీతను ఆమె ఏం శిక్షిస్తుందో, నేను తప్పు చేశానని చెప్పి ఏం చేస్తాడంటే ఆత్మని ఇట్లా క్లోజ్ చేస్తాడు. క్లోజ్ చేసి తలకాయ ఇట్లా ఉంచుకుంటాడు. దాంతో అమ్మవారి దర్శనం కారైపోయింది. ఆమె వెళ్ళిపోయింది. అట్లా క్లోజ్ చేయకూడదు, ఎప్పుడు ఆత్మను ఎప్పుడు ఇట్లా ఉంచాలి తప్ప ఇట్లా క్లోజ్ చేయకూడదు. అది పొరపాటు జరిగిపోయింది. ఆ తర్వాత అది పనిష్మెంట్. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పే. భగవంతుడు ఒకటే చెప్తాడు ఎప్పుడు కూడా, నువ్వు తెలిసి చేసావా తెలియక చేసావా నాకు తెలియదు, తప్పే, దిక్కింపబడుతుంది, దాని శిక్ష పడాలి ఎవరికైనా సరే, ఆ శిక్ష పడుతుంది అన్నమాట. అతనికి అదొక తప్పు చేస్తాడు. ఆ తర్వాత మళ్ళీ ఇదే ఫోర్స్. ఆ తర్వాత మళ్ళీ ఏం చేస్తాడు, అతను కాళ్ళలోంచి నీళ్లు తీస్తాడు. ఎప్పుడు కూడా యోగీశ్వరుడు కాళ్ళలోంచి నీళ్లు తీయకూడదు, విద్యా ప్రదర్శన చేయకూడదు, శక్తి ప్రదర్శన చేయకూడదు. బాబా తెలియక మళ్ళీ అదొక ప్రదర్శన చేస్తాడు, దానికి ఒక పనిష్మెంట్. ఆ తర్వాత ఒక చిన్నపిల్ల అడుగుతుంది, అంటే రజస్వల కాని అమ్మాయి ఎవరైనా వచ్చి వెంటబడి ఎంత చేసినా కూడా నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఏవి చేయకూడదు. ఆ అమ్మాయి అడిగింది కదా, నీళ్లు పోసి దీపాలు వెలిగిస్తాడు. రజస్వల కాని అమ్మాయి వచ్చి అడిగితే అట్లా వెలిగించకూడదు. దాంతో ఏమవుతుంది, అదొక దోషం పడిపోతుంది. ఇంకో దోషం, భయంకరమైన దోషం ఏం పడుతుందంటే, ఆ అమ్మాయి తల్లి, ఆమెకు కూడా ఈ పరిజ్ఞానం ఉంది, నియమ నిబంధనలు తెలిసిన ఆమె. ఆ తల్లి వచ్చి బాబాకి శాపం పెడుతుంది, నువ్వు నాశనం కానంటుంది. ఆ శాపం పడిపోతుంది బాబాకి. దాంతో అతని లోని ఈ శక్తులన్నీ పోయినాయమ్మ. అతను సద్గురువు రాలే అతనికి. ప్రసార టీవీ వీక్షకులకి సుస్వాగతం. భగవద్గీత యొక్క ప్రాశస్త్యాన్ని గురించి తెలుసుకున్నాము. అది ఏ విధంగా ఈనాటి మానవులకి, ప్రస్తుత సమాజంలో ఉండేటటువంటి పరిస్థితులకి అందరికీ అది ఉపయోగపడుతుంది అనే విషయాన్ని కూడా మనం తెలుసుకున్నాము.
మన మనిషి అనేక రకాలైనటువంటి ఎమోషన్స్కి లోనవుతూ ఉంటాడు. ఎమోషన్స్కి లోనైనప్పుడు అతను మనసు సరి అయినటువంటి నిర్ణయాలు తీసుకోక ఆవేదనకి లోనయ్యేటటువంటి సంఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి. ఎందుకు మనసు విచలితమవుతుంది అని అంటే అతనిలో ఉండేటటువంటి కోరికలు ఎలాంటివి అని అంటే కోరికలు లేకపోవడం అనేది కోరికలు ఉండకూడదని ఎవరు చెప్పడంలా. ప్రతివాడికి కోరిక ఉండాలి. విద్యార్థి తాను చదివే పరీక్షలో ఉత్తీర్ణుడవ్వాలన్న కోరిక ఉండాలి. ఉద్యోగస్తుడు తాను చేసేటటువంటి ఉద్యోగంలో ప్రమోషన్ సాధించాలనే కోరిక ఉండవచ్చు. అలాగే ఒక సంఘంలో పనిచేసేటటువంటి ఆయన నేను సంఘానికి ఇంకా అత్యుత్తమమైనటువంటి సేవను అందించాలనే కోరిక ఉండవచ్చు. కోరికలు ఉండడం, కానీ ఈ కోరికలు ఏమవుతుందంటే అతనిలో ఉండేటటువంటి అతనికి సెల్ఫిష్నెస్ని అంటే నాకే కావాలి అనే కోరిక అనేటటువంటిది ఎక్కువగా ఉత్పన్నం అయ్యేటప్పటికి మనకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. తర్వాత అతిశయించినటువంటి కోరికలు, అక్కర్లేనటువంటి కోరికల వలన కూడా మనిషి తాను ఆందోళనకి లోనవుతుంటాడు. ఎందుకంటే మనకు భగవద్గీత దాని గురించి తెలుపుతుంది. మనకి ఏ విధంగా మనం మనస్సుని సంయమనం చేసుకోవాలి, హౌ టు కంట్రోల్ మైండ్, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు మైండ్ను అనుసరించే మన బాడీ పనిచేస్తుంది. మన చేష్టలు, మన వ్యవహారాలు, మన కార్యక్రమం అంతా కూడా మన ఆలోచనలు. మైండ్ ఎవరు ఎక్స్రే తీసి మైండ్ ఇలా ఉంటుందని ఎవరు చెప్పలేరు. మైండ్ అనేది కనపడదు, అది దట్స్ ఎన్ ఇన్విజిబుల్ థింగ్. మైండ్ అంటే ఇట్ ఈజ్ ఈక్వల్ టు యువర్ థాట్స్. మన ఆలోచనలే మన మనస్సు. ఆలోచనల్ని సక్రమంగా గనక చేసినట్టయితే మనిషి ప్రశాంతమైనటువంటి జీవనాన్ని గడపవచ్చు. అంటే మనిషి ప్రశాంతతకి కావలసినటువంటి సబ్జెక్ట్, ప్రశాంతంగా మనసుని ఎలాగుంచుకోవాలి అనేటటువంటి జ్ఞానం భగవద్గీతలో కోకొల్లలుగా లభిస్తుందన్నమాట. అది మనకి అన్ని యోగాల్లో ప్రతి చోట కూడా అదే మనకి ఉటంకించబడింది భగవానుల చేత. భగవద్గీతలో ఇంకో గొప్ప విషయం ఏమిటంటే ఎక్కడ శ్రీకృష్ణ ఉవాచ అని చెప్పరండి, శ్రీ భగవాను వాచ అనే ఉంటుంది. అంటే సాక్షాత్తు భగవంతుడే ఉపదేశం చేసినటువంటిది అనేటటువంటిది. అంటే మనకి పరుల మీద అనవసరంగా అసూయ వస్తుంది, ద్వేషం వస్తుంది, లేకపోతే ప్రాపంచిక విషయాలు కొన్ని మనం సాధించినప్పుడు గర్వం వస్తుంది. ఈ గర్వము, ద్వేషము, అహంకారము, నేనే చేస్తున్నాను అనేటటువంటి దానివలన మనిషి తనకు తానే కోరి కష్టాలని తెచ్చుకుంటున్నాడు, ఆత్మ వ్యధకి లోనవుతున్నాడు, ప్రశాంతతను కోల్పోతున్నాడు. అవి అలాంటి దుర్లక్షణాలని, అలాంటి దురాలోచనల్ని దూరం చేసుకోవాలి అని అంటే ఎవరైతే భగవద్గీతని వినడమో చదవడమో దీనిలో ఉండేటటువంటి విషయాలను తెలుసుకొని ఆచరించినట్లయితే అతని జీవితాన్ని పరిపూర్ణంగా ఆనందంగా తనకు తాను ఉపయోగపడుతూ సమాజానికి ఉపయోగపడుతూ కూడా ప్రశాంతమైనటువంటి జీవనాన్ని గడపవచ్చు. అందుకే దీన్ని ఏమన్నారంటే అనుష్ఠాన వేదాంతము అని అన్నారు. వేదములు, ఉపనిషత్తులు, వీటి తర్వాత ఈ భగవద్గీత వచ్చింది. ఎందుకంటే వేదాలలో ఎక్కువగా యజ్ఞయాగాది క్రతువులు గురించి చెప్పబడింది. వేదాంతం కూడా ఉంది. వేదంలో ఆఖరి పార్టే ఉపనిషత్తులు, అందుకే వాటిని వేదాంతములు అని అన్నారు. బ్రాహ్మణములు, అరణ్యకములు, సంహితలు, ఈ విధంగా ఉపనిషత్తు వేదం విభాగం చేయబడినప్పుడు ఆఖరిలో ఉండేటటువంటి ఉపనిషత్తు. ఆ ఉపనిషత్తు పూర్తి జ్ఞానసారము. అది మనిషికి చుక్కాని లాంటిది. అది మనిషికి ఒక మార్గాన్ని ప్రచోదితం చేసేటటువంటి ముఖ్యమైనటువంటి ఆలోచనలన్నీ కూడా ఉపనిషత్తుల్లో ఉన్నాయి. ఆ ఉపనిషత్తుల సారమే ఈ భగవద్గీత. గీత అంతా చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. గీతలో చెప్పేటటువంటిది నువ్వు ఇలాగే చేయాలి, అలాగే చేయాలి అని ఏమి ఉండదండి. నువ్వు ముందు నీ ఆలోచనలను సక్రమంగా పెట్టుకో. నువ్వు భక్తితో చేస్తావా, జ్ఞానంతో చేస్తావా, కర్మతో చేస్తావా, యోగంతో చేస్తావా, దట్ ఇస్ లెఫ్ట్ యూ. చాలా అద్భుతమైన విషయం ఏంటంటే భగవద్గీత అంతా చెప్పిన తర్వాత 18వ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో ఏమంటాడంటే యథేచ్ఛసి తథా కురు, నీకు జ్ఞానాన్ని అంతా నేను ఇచ్చాను, నీవు ఎలా కావాలంటే అలా చేసుకోమన్నాడు. యథా ఇచ్ఛసి తథా కురు,
నువ్వు ఏ విధంగా కావాలంటే అలా చేయి, ఇట్స్ అప్ టు యూ. సో దెర్ ఈజ్ నో వాట్ ఈజ్ కాల్డ్ డాక్ట్రిన్స్ అంటారే, ఇది నువ్వు ఇలాగే చేయాలి అలాగే చేయాలి అనేటటువంటిది చాలా మనకి మతాల్లో కానీ వేరేటటువంటి ప్రవక్తలు చెప్పే దాంట్లో కూడా కనబడుతుంది. మన భారతీయ వేదాంతం యొక్క గొప్పదనం ఏంటంటే ఇట్ ఇస్ అప్ టు యూ, నీవు యథేచ్ఛసి తథా కురు. ఇది చాలా గొప్పదైనటువంటిది. నీకేది ఇష్టమో దాన్ని ఆచరించు. నేనేం చెప్పాను నీకునంటే అశేషమైనటువంటి జ్ఞానాన్ని నీకు నేను వినిపించాను. ఇట్ ఇస్ అప్ టు యూ టు టేక్ డెసిషన్. ఎంత బాగుందో చూడండి. నేను భగవంతుని కనుక నేను చెప్పింది నువ్వు చేయవలసిందే, లేకపోతే నువ్వు రాయి అయిపోతావు లేకపోతే పశువు అయిపోతావు అని ఏం తిట్టడంలా. ఇట్ ఇస్ అప్ టు యూ. అది ఒకటి గొప్ప విశేషం దీంట్లో. ఇది చాలా అద్భుతమైనటువంటి భగవద్గీతలో ఒక మనకి శ్లోకం వస్తుంది దీంట్లో. ఆ శ్లోకం మీరు సంస్కృతం చాలామంది ఎక్కువ చెప్తున్నారని అనుకుంటారు, కానీ సంస్కృతంలో దాన్ని ప్రొనౌన్స్ చేస్తేనే దాని యొక్క అర్థం తెలుస్తుంది. అసలు కురుక్షేత్ర యుద్ధంలో చెప్పబడింది ఇది. చెడుకి మంచికి మధ్య. ఒక మనిషిలో మంచి ఆలోచనలు ఉంటాయి, చెడు ఆలోచనలు ఉంటాయి. బట్ ద ప్రాబ్లమ్ కమ్స్ వెన్ ఈవిల్ థాట్స్ టేక్ ఓవర్ ది గుడ్ థాట్స్. మంచి ఆలోచనల్ని చెడు ఆలోచనలు ఎక్కువగా వచ్చి కప్పేసినాయి అనుకోండి, అతను అజ్ఞానంలో ఉంటాడు. దానికి ఎగ్జాంపుల్ ఎవరంటే దుర్యోధనుడు, కర్ణుడే. కర్ణుడు చాలా మంచివాడు, దానం చేశాడు. కానీ అతనిలో ఏమైందంటే ఇతరుల ప్రాబల్యం వలన, సాంగత్య దోషం వలన, ఒక దుర్మార్గుల యొక్క సంఘంలో పడడం వలన అతను దుర్మార్గుడుగానే అయిపోయాడు. ఆఖరికి అతను కూడా చేయరాని పనులు చేశాడు. అంటే మనం కూడా ఈరోజు ఉండేటటువంటి యూత్గా యూ టెల్ మీ హూ ఆర్ యువర్ ఫ్రెండ్స్, ఐ టెల్ వాట్ యు ఆర్ అన్నాడు ఒక ఆయన. నీ స్నేహితులు ఎవరో చెప్పు, నువ్వెవరో నేను చెప్తానంటాడు. అంటే సత్సంగత్వే నిస్సంగత్వం అని శంకర భగవత్పాదులు. మంచి మనుషులతో మంచి ఆలోచనలు గల వాళ్ళతో కలిసినట్టయితే మంచి ఆలోచనలు మనకు వస్తాయి. ఆ మంచిని పెంచేటటువంటి ఆలోచనలు భగవద్గీతలో పుష్కలంగా మనకి దొరుకుతాయన్నమాట. గీత ఈజ్ సొల్యూషన్ టు ఆల్ ప్రాబ్లమ్స్. ఒక మహనీయుడు భగవద్గీతను చదివిన తర్వాత ఒక సెంటెన్స్ రాశాడు, గీత ఈజ్ సొల్యూషన్ టు ఆల్ ప్రాబ్లమ్స్. ఇది భగవంతుడు ఇచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదం. ఇది ఇట్ ఈస్ ఎ గిఫ్ట్, డివైన్ గిఫ్ట్ ఆఫ్ లార్డ్ కృష్ణ టు హ్యూమన్ కైండ్. మానవాళికి. ఒక భారతీయులకని అనలేదండి, ఒక రష్యా వాళ్ళకని అనలా, హ్యూమన్ కైండ్ అన్నాడు. ఒక మానవాళికి అందరికీ కూడా శ్రీకృష్ణ పరమాత్మ ఇచ్చినటువంటి గొప్ప గిఫ్ట్ ఇది. దివ్యమైనటువంటి గిఫ్ట్ ఇది. మామూలు గిఫ్ట్ కాదు ఇది. మామూలు గిఫ్ట్ కరిగిపోతుంది, అరిగిపోతుంది, పాడైపోతుంది, కొన్నాళ్లే ఉంటుందని. ఈ డివైన్ గిఫ్ట్ నీ జీవితం ఉన్నంత కాలము దీనిలో ఉండేటటువంటి గొప్ప భావాల్ని స్వీకరించి వాటిని ఆచరించినట్టయితే నీ యొక్క జీవితం పరిపూర్ణంగా ఉంటుంది అని అంటాడు. చాలా లాజిక్ ఉంటుంది దీంట్లో, రేషనాలిటీ ఉంటుంది. నేను చెప్తున్నాను, నువ్వు వినాన్లా. భగవద్గీతలో ఇంకో గొప్ప విషయం ఏమిటనంటే ఇది సంభాషణాపూర్వకంగా ఉంటుంది. అర్జునుడు అక్కడక్కడ సందేహాలు వచ్చినప్పుడు అడుగుతూ ఉంటాడు, లేదు నువ్వు నోరు మూసుకో, నేను చెప్పింది విను, నేను భగవంతుడిని అని అనలా. ఓ కమాన్ టెల్ మీ వాట్ ఆర్ యువర్ డిఫికల్టీస్, వాట్ ఆర్ యువర్ డౌట్స్, ఐఎమ్ రెడీ టు క్లారిఫై. అర్జునుడు చక్కగా వింటాడు. మీకు 700 శ్లోకాలు భగవద్గీత ఉంటే దాంట్లో 84% అంటే 540-550 శ్లోకాలు, నేను కరెక్ట్గా చెప్పలేకపోతున్నాను కానీ దాదాపు 84% మాత్రం నాకు తెలుసు శ్రీకృష్ణుడు మాట్లాడిందే ఉంది. అర్జునుడు చాలా తక్కువ, సంజయుడు తక్కువ, ధృతరాష్ట్రుడికి ఒక శ్లోకం ఇచ్చి వదిలేశారు. ఏమిటి, వాట్ ఈస్ ది ఆర్కిటెక్చర్, నిర్మాణం ఎలా జరిగింది భగవద్గీత అంటే? ఒక విజ్ఞాని ఈజ్ ఎ గ్రేట్ టీచర్ లార్డ్ కృష్ణ. అందుకే కృష్ణం వందే జగద్గురుం అన్నాడు. జగత్తుకే గురువు ఆయన. జగద్గురువు మాట్లాడుతుంటే వినేటటువంటి వాడు సైలెంట్గా ఉండాలి, ఏం చెప్తున్నారో వినాలి, తొందరపాటు లేకూడదు. అది తెలియజేయడానికి భగవద్గీతలో మనకు ఉండేటటువంటి 700 శ్లోకాల్లో కూడా మనకి 574 శ్లోకాలు శ్రీకృష్ణ పరమాత్మే చెప్పాడు. ఒక అర్జునుడు 84 శ్లోకాలు, సంజయుడికి ఒక 41 శ్లోకాలు. వివేక శూన్యుడైనటువంటి అజ్ఞానంలో కొట్టుమిట్టాడేటటువంటి ధృతరాష్ట్రుడికి ఒక శ్లోకం ఇచ్చి పక్కన పెట్టేశాడు. అంటే ది స్ట్రక్చర్ ఆఫ్ భగవద్గీత కూడా ఎలాగుందో చూడండి. దీని నుంచి మనం యూత్ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎవరైనా ఒక విజ్ఞాని మాట్లాడుతున్నప్పుడు ఊరికే కామెంట్ చేయడం కాదు. ఆయన ఎన్నో పుస్తకాలు చదివి
అనుభవపూర్వకంగా మనం చెప్తున్నటువంటి జ్ఞానాన్ని మనకు అందిస్తున్నప్పుడు మనం జాగ్రత్తగా దాన్ని వినాలి, ఆశాంతము వినాలి, శ్రద్ధగా వినాలి. దెర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ హియరింగ్ అండ్ లిజనింగ్. లిజనింగ్ ఈజ్ హియరింగ్ విత్ అటెన్షన్. నువ్వు చాలా జాగ్రత్తగా వింటున్నావా లేదా? ఆ విన్నటువంటి ఏమవుతుందనంటే ఆ దాంట్లో ఉండేటటువంటి ఆలోచన ధారని, భావాల్ని నువ్వు మనసుకు పట్టించుకుంటే నీకు అద్భుతమైనటువంటి మార్పు వస్తుంది. ప్రపంచ చరిత్రలో గొప్ప గొప్ప యోధులు కానీ, గొప్ప గొప్ప లీడర్స్ కానీ, దే ఆర్ ఆల్ గ్రేట్ లిజనర్స్. టు బికమ్ గ్రేట్ ఫస్ట్ యూ బికమ్ ఏ గ్రేట్ లిజనర్ అని చెప్తారు. అందుకని మీరు వినేటటువంటి వాళ్ళు ఈ భగవద్గీతని, ఇది ఎప్పుడు మనకు ఉండేదే, దీంట్లో ఏదేదో సన్యాసం అంటారు, యుద్ధాన్ని నుంచి పారిపోతున్నాడేమో చంపమని చెప్పాడు అని చిన్న చిన్న ఆ పైన ఉండేటటువంటి పెరిఫెరల్ అబ్జర్వేషన్స్తో మనం వెళ్ళిపోకూడదు. దీంట్లో ఉండేటటువంటి సూత్రాల్ని, దీంట్లో ప్రాథమికమైనటువంటి మానవ విలువల్ని, మన సనాతన ధర్మాన్ని ఎంత బాగా చెప్పారో మనం వచ్చేటటువంటి ఉపన్యాసాల్లో మనం తెలుసుకుంటాం. ఆల్డస్ హక్స్లే బ్రిటన్లో పుట్టాడు. ఈయన అమెరికాలో సెటిల్ అయ్యాడు. ఈయన చాలా గొప్ప రచయిత. ఈయన వేదాంతి కూడా. ఆయన ఒకటే ఒక మాట అన్నాడు, ది గీత ఈజ్ వన్ ఆఫ్ ది క్లియరెస్ట్ అండ్ కాంప్రహెన్సివ్ సమ్మరీస్ ఆఫ్ పెరినియల్ ఫిలాసఫీ. పెరినియల్ ఫిలాసఫీ, పెరినియల్ అంటే ఎప్పుడు జీవంతో ఉండేటటువంటి వేదాంత గ్రంథం ఈ ప్రపంచంలో ఏదైనా ఉందనంటే అది భగవద్గీత అని చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నాడండి? ఒక ఇంగ్లీష్ గ్రేట్ ఫిలాసఫర్. He was born in England, settled in America. ఆయన గొప్ప వేదాంతిగా, గొప్ప రచయితగా ఆయనకి చాలా పేరుంది ఆయనకి. అలాంటి ఆయన చెప్తున్నాడు, ది భగవద్గీత ఈజ్ పెర్హాప్స్ ద మోస్ట్ సిస్టమాటిక్ స్పిరిచువల్ స్టేట్మెంట్ ఆఫ్ పెరినియల్ ఫిలాసఫీ. సిస్టమాటిక్ అండర్లైన్ చేయాలా, సిస్టమాటిక్గా ఉంది, స్పిరిచువల్ స్టేట్మెంట్ ఉంది దీంట్లో. అంటే ఎంత గొప్పగా అంటే అనేక పుస్తకాలు ఉండొచ్చు, ఆ పుస్తకాల్లో అన్నీ హ్యాప్హ్యాజర్డ్గా ఉంటాయి భావాలు, కానీ ఇవన్నీ ఒక సిస్టమేటిక్గా, ఒక బిల్డింగ్ కడితే ప్లాన్ ప్రకారం కడితే ఎలా ఉంటుందో అలాగా చక్కగా కన్స్ట్రక్ట్ చేయబడినటువంటి భగవద్గీత మందిరంలోనికి మిమ్మల్ని అందరినీ నేను సాదరంగా ఆహ్వానిస్తున్నాను. ఐ ఫీల్ ప్రైడ్ టు ప్రజెంట్ దిస్ గ్రేట్ స్పిరిచువల్ నాలెడ్జ్. మీ అందరూ ఈ ఛానల్ చూసేటటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క జ్ఞానాన్ని పొందడం, జ్ఞానాన్ని మీ అందరికీ చాలామంది మీలో తెలిసి ఉండవచ్చు భగవద్గీత గురించి, కానీ దీన్ని ఒక సిస్టమేటిక్గా కొన్ని ఎపిసోడ్స్ ద్వారా మేము ఈ ఛానల్ ద్వారా అందించడానికి ప్రయత్నిస్తున్నాం. జాగ్రత్తగా వీటిల్ని ఆశాంతంగా ఏది మిస్ కాకుండా కనుక మనం విన్నట్టయితే, ఎస్పెషల్లీ యూత్ అనమాట. యూత్ ఏమి కోరుకుంటుంటారు ఎక్కువ కూడా, మాకు ఆలోచనలు అనేకం వస్తుంటాయండి, సరిగా కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాము. నీ మనసుని ఎలాగ కాన్సన్ట్రేట్ చేయాలి చెప్పేది భగవద్గీతలో ఉంది. మాస్టర్ యువర్ మైండ్. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన బహుశాఖాహ్యనంతాశ్చ బుద్ధయో అవ్యవసాయినః. ఏదో సంస్కృతంలో చెప్పారు అని అంటే ఇది చాలా ఈజీ అర్థం చేసుకోవడం. సంస్కృత భాష ఏం కష్టమేం కాదండి. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన. ఒకే ఏకాగ్రతగా ఉండేటటువంటి వాడి యొక్క మనస్సు ఎలా ఉంటుందని అంటే చక్కగా వ్యవసాయం చేసేవాడి పంటలాగా ఉంటుంది. వ్యవసాయం చేసేటటువంటి రైతు ఏం చేస్తాడు? విత్తనాన్ని నాటుతాడు, ఆ నారు వస్తుంది, దాన్ని అంతా ట్రాన్స్ప్లాంట్ చేస్తాడు, ఆ కలుపు మొక్కలు లేకుండా వాటిని తీసేస్తాడు, వాటికి కావాల్సినటువంటి నీళ్లను సమయానికి పెట్టి దాన్ని పిట్టలు అవి ఏమైనా వాటి బారి పడకుండా, క్రిమికీటకాదులు బారి పడకుండా చక్కగా దాన్ని ప్రొటెక్ట్ చేస్తే మంచి ఫలసాయం వస్తుంది. ఈ వ్యవసాయం క్షేత్రంలో చేస్తున్నాడు అక్కడ పొలంలో. నీ మనస్సు కూడా ఒక క్షేత్రమే. యువర్ మైండ్ ఈజ్ ఆల్సో ఏ ఫీల్డ్. దీంట్లో మంచి ఆలోచనలు అనే విత్తనాలను కనుక పెట్టినట్టయితే మంచి కార్యాలు అనేటటువంటి వాటి ద్వారా నువ్వు మంచి ఫలసాయాన్ని పొందవచ్చు. చెడు ఆలోచనలు కనుక నువ్వు విత్తినట్టయితే దీంట్లో ఏమవుతుందంటే చెడ్డ మొక్కలు వచ్చినాయి. చెడ్డ పనులు చేయడం మూలాన సమాజానికి బరువు అయిపోతారు, తనకి తానే బరువు అయిపోతాడు, సమాజానికి బరువు అవుతాడు. ఈ రోజున ప్రపంచంలో కొన్ని సమస్యలు మనం చూస్తూ ఉన్నాం. యూత్లో కానీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ చాలా విధాలుగా మారిపోతున్నారు. దీనికి ఏంటంటే
కంట్రోల్ ఆఫ్ మైండ్ భగవద్గీత చాలా చెప్తుందనమాట. ఆ విషయాలు వచ్చినప్పుడు నేను వాటిని విస్తారంగా మీకు ప్రస్తావిస్తాను. అంటే భగవద్గీత ఈజ్ ద హ్యాండ్ బుక్ ఆఫ్ సాఫ్ట్ స్కిల్స్ మేనేజ్డ్. సాఫ్ట్ స్కిల్స్ కావాలి మనిషి. మనం అనుకుంటున్నారు ఏమిటంటే మనకి ఏదో శరీరం వ్యాయామం చేసి ప్రదర్శన, ఓకే, ఫిజికల్ హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్, బట్ మెంటల్ హెల్త్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. బాడీ అండ్ మైండ్ ఆర్ బోత్ కనెక్టెడ్ కదా, సైకోసోమాటిక్. అవి మైండ్ బాగా ఉంటే మా బాడీ కూడా బాగుంటుంది, బాడీ బాగా ఉంటే మైండ్ బాగుంటుంది, రెండు చూడాలి. కానీ మనం బాడీకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి మైండ్ని వదిలేస్తున్నాం. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన, నీ లక్ష్యం ఎప్పుడు కూడా అలా ఉండాలి అని చెప్పేటటువంటి మనకు వస్తాయి. రెండోది ఏంటంటే భగవద్గీతలో మనకి చెప్పేది సెల్ఫ్ డిసిప్లిన్. ఒకటి చెప్పడానికి ఏం లేదు, నీకు నువ్వే చేసుకోవాలి అంతే. నేను మిమ్మల్ని వచ్చి అన్ని రోజులు చెప్పి నేను ప్రతి నిమిషము మిమ్మల్ని చెక్ చేసి ఎవరిని మార్చలేరు. ఒక మంచి ఆలోచనను తీసుకొని నేను ఇది ఎందుకు ఆచరించకూడదు. స్వామి వివేకానంద కానీ, స్వామి రంగనాథానంద గారు కానీ, ఇంకా పెద్ద పెద్ద వ్యక్తులు, గాంధీ గారు కానీ, యూ హ్యావ్ ఏ రోల్ మోడల్. ఆ రోల్ మోడల్, మంచి రోల్ మోడల్ని తీసుకోండి. ఇప్పుడు మనకి కురియన్ గారు ఉన్నారు, అమూల్ మిల్క్ ఫ్యాక్టరీ, ఆయన ఎంత చక్కగా ఎస్టాబ్లిష్ చేశారు. టేక్ ఏ రోల్ మోడల్. కురియన్ గారు ఉన్నారు. అలాగే మనకి ఢిల్లీ మెట్రో మ్యాన్ ఉన్నారు ఒక ఆయన భగవద్గీత రోజు చదువుతారట ఆయన. అంటే ఈ విధంగా మనం ఒక శ్రీధర్ అన్న ఆయన పేరు. అంటే మనం మనస్సుని చేసుకోవాలి అని అంటే ఏకాగ్రత ఉండాలి, మంచి ఆలోచనల్ని తీసుకోవాలి, తర్వాత వాటిని నిరంతరము వాటిల్ని అభ్యాసంలో మనం పెట్టాలి. తర్వాత రెస్పెక్ట్ యువర్ టైం, అది కూడా చెప్తుంది భగవద్గీత. కాలస్వరూపుణ్ణి నేనని చెప్తాడు. టైమ్ ఈజ్ గాడ్ అనమాట భగవద్గీత చెప్పేది. అది అనవసరంగా నీ యొక్క సమయాన్ని నిన్ను అభివృద్ధి పరచడానికో ఇతరులకు సహాయం చేయడానికో లేకపోతే ఊరికే అలా పండుకొని డోంట్ బి ఎన్ ఎర్త్వామ్ అంటాడు స్వామి వివేకానంద. ఏదో బురదపాము వానపాములాగా అలా పడి ఉంటావు. వానపాము ఇంకా గ్రేట్, అది కొంత ఫెర్టిలైజర్ సాయిల్కి యాడ్ చేస్తుంది. నీ వల్ల నీకేమైనా ఉపయోగపడుతున్నావా, నీ తోటి వారికి ఏమైనా ఉపయోగపడుతున్నావా, లేకపోతే ఆ జీవితం ఎందుకది, ఇట్ ఈస్ మోర్ డెడ్ దాన్ అలైవ్ అన్నాడు ఆయన. చచ్చిన దాంతో సమానం. భగవద్గీత చెప్తుంది సమయానికి మీరు విలువ ఇవ్వండి. తర్వాత ఎంబ్రేస్ ద ప్రజెంట్. ఎంబ్రేస్ ద ప్రజెంట్ అంటే ఇప్పుడున్న స్థితులు ఏంటి, మాకు పాతది మనకు అనవసరం, రేపేం జరుగుతుందో మనకు తెలియదు, ఇవాళది మాత్రం మన చేతిలో ఉంది, దీన్ని సద్వినియోగం చేసుకుందాం. ఎంబ్రేస్ ద ప్రజెంట్ చెప్తారు కదా. పాస్ట్ ఈజ్ హిస్టరీ, ఫ్యూచర్ ఈజ్ మిస్టరీ. పాస్ట్ ఈజ్ హిస్టరీ అయిపోయింది, ఫ్యూచర్ ఈజ్ మిస్టరీ, ప్రజెంట్ ఈజ్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. ప్రజెంట్ అన్నా గిఫ్టే. సో ఇవాళ ఉన్న సమయాన్ని, నీకు ఇచ్చినటువంటి సమయాన్ని ఎలాగ నువ్వు వినియోగించుకుంటున్నావు అది భగవద్గీత చెప్తోంది. నేనేం చెప్తున్నానంటే భగవద్గీత ఓన్లీ గృహస్థ జీవితము, సన్యాస జీవితము, కర్మలు త్యాగం చేయడం, నిష్కామ కర్మ బుద్ధి అవన్నీ వస్తున్నాయి. అంత పెద్ద విషయాల జోనికి అధ్యాయాలకు వెళ్ళినప్పుడు మనం లోపలికి వెళ్ళి తరచి చూద్దాం. కానీ భగవద్గీత ఇన్ ఇట్స్ ఫ్రేమ్వర్క్ ఇవన్నీ ఇస్తోంది. అది హౌ టు డెవలప్ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్, హౌ టు డెవలప్ యువర్ సాఫ్ట్ స్కిల్స్, how to emerge as a leader, how to balance your mind, how to balance your emotions. ఇంత గొప్ప భగవద్గీతని మీకు పరిచయం చేయడం నా అదృష్టంగా భావిస్తూ నేను నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ఈ భగవద్గీత ఒక్కొక్క అధ్యాయంలో ఏమేమి ఉన్నాయన్న విషయాలను మనం తెలుసుకుంటూ ముందుకు వెళదాం. నమస్కారం. ప్రసార టీవీ ప్రేక్షకులకు అందరికీ సుస్వాగతం. ఈ ప్రసార టీవీ అనేటటువంటి కొత్త మాధ్యమం ద్వారా మన భారతీయ సంస్కృతికి, మన సనాతన ధర్మానికి, ఆధ్యాత్మిక చింతనకి సంబంధించినటువంటి జ్ఞానాన్ని విస్తృతంగా ప్రసారము, తద్వారా ప్రచారము చేయాలనే సత్సంకల్పంతో ప్రసార టీవీ ఆవిర్భవించింది. దీనిలో
మన భారతీయ విజ్ఞానంలోని ముఖ్య అంశాలన్నింటినీ కూడా ప్రేక్షకులకు అందరికీ కూడా పంచాలి అనేటటువంటి సత్సంకల్పం దీని వెనుక ఉంది. కనుక వీక్షకులందరూ కూడా ఈ కార్యక్రమాల్ని వీక్షించి వీరికి ఇతోధికమైనటువంటి సహాయాన్ని సహకారాన్ని అందిస్తారని ఆశిస్తూ మీ అందరినీ స్వాగతిస్తూ ఈ రోజున నేను మన భారతీయ తాత్విక చింతనలో ప్రథమ స్థానాన్ని అలంకరించినటువంటి శ్రీమద్ భగవద్గీతలోని కొన్ని విషయాలను మీతో ముచ్చటించడానికి ప్రయత్నిస్తున్నాను. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే శరదిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠనిలయే సరస్వతి నమోస్తుతే. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఈరోజు మనం భగవద్గీతని దానికి సంబంధించినటువంటి కొంత జ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నిస్తున్నాం. శ్రీమద్ భగవద్గీత పంచమ వేదమైనటువంటి మహాభారతంలో నిక్షిప్తం చేయబడినటువంటి విజ్ఞాన పీఠిక ఇది. భీష్మ పర్వంలో నిక్షిప్తం చేయబడింది ఇది. దీనిలో 18 అధ్యాయాలు ఉన్నాయి. 700 శ్లోకాలతో అలరాలుతోంది. సర్వ ఉపనిషత్ సారము భగవద్గీత. వేదముల యొక్క సారము ఉపనిషత్తులైతే ఉపనిషత్తుల యొక్క సారము భగవద్గీత. అందుకనే భగవద్గీతని సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః పార్థో వత్స సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్ అంటారు. అన్ని ఉపనిషత్తులు అనే గోవుల నుండి పాలని పితికి, అంటే ఉపనిషత్తుల్లో ఉండేవి పాలు కాదు, జ్ఞానం. ఆ జ్ఞానాన్ని అంతా కూడా లేగదూడ అయినటువంటి అర్జునుడికి ప్రసాదించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మకి నేను నమస్కరిస్తున్నాను అని. భగవద్గీత ఎన్నో వేల సంవత్సరాల క్రితం చెప్పబడింది అని మన చారిత్రక హిస్టారికల్ ఎవిడెన్స్ లేదా హిస్టరీని రీసెర్చ్ చేసినటువంటి వాళ్ళు కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇది చెప్పబడింది అని చెప్తున్నారు. ఎన్నో వేల సంవత్సరాల క్రితం చెప్పబడినటువంటి భగవద్గీత ఈ రోజున మనం చదవవలసిన అవసరమేముంది, దాని బోధలు ఈ రోజున మనకి ఎలాగో ఉపయోగపడతాయి అనే సంశయం అందరికీ కూడా పొడసూపుతుంది. భగవద్గీత సనాతన ధర్మాన్ని చెప్తుంది. సనాతన ధర్మము ఎప్పుడూ ఉండేదే. మానవుడు తాను ఏ విధంగా అభివృద్ధిని సాధించాలి, ప్రశాంతతతో ఎలా జీవించాలి, స్వార్థాన్ని ఎలా తగ్గించుకోవాలి, ఆత్మ తృప్తిని, ఆత్మ ఆనందాన్ని ఎలా బడాయాలి అని చెప్పేటటువంటి భగవద్గీత ఎన్ని వేల సంవత్సరాలదైనా ఈ రోజున ఇంకా ఎక్కువ ఆవశ్యకత ఉంది. ఎందుకంటే ఈ రోజున 21వ శతాబ్దంలో మనిషికి అన్నీ ఉన్నప్పటికీ కూడా తీవ్రమైనటువంటి అశాంతికి అసంతృప్తికి లోనవుతున్నాడు. ధనముంది, విలాస వస్తువులు ఉన్నాయి, చదువు ఉంది, కానీ ఏదో ఒక వెలితి మాత్రం ఎప్పుడూ ఉంటూనే ఉంది. ఎందుకు వస్తోంది ఈ వెలితి అని అంటే
తనలో ఉండేటటువంటి ఆత్మస్వరూప, తనలో దాగి ఉన్నటువంటి దివ్యత్వాన్ని తాను పొందలేకపోవడమే, లేదా తాను అనుభవించలేకపోవడమే. స్వామి వివేకానంద పదే పదే చెప్పేవారు దీని గురించి. ఎవ్రీ సోల్ ఈజ్ పొటెన్షియల్లీ డివైన్. ది పర్పస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఈజ్ టు మేనిఫెస్ట్ ద డివినిటీ విదిన్ by controlling nature, external, internal. Books, religions, dogmas, rituals are secondary details అన్నాడు ఆయన. నువ్వు రియలైజ్ కావాలి, నీలో ఉండేటటువంటి ఆ దివ్యత్వాన్ని నీవు గనక తెలుసుకోగలిగినట్టయితే ఆనందమైనటువంటి జీవితాన్ని నీవు గడపవచ్చు అని. ఇదే మెసేజ్ని ఆయన మల్టీ రిలిజియన్ కాన్ఫరెన్స్ చికాగోలో 1893 సెప్టెంబర్ 11వ తేదీన ఆయన గొంతెత్తి అమెరికన్ లిజనర్స్ ముందు ఆ చికాగో కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ ఉంటే వాళ్ళందరూ ఎంతో ఉప్పొంగిపోయారు. భారతదేశంలో ఇంత గొప్ప విజ్ఞానం దాగి ఉంది అని. ఏ యథామాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యా పార్థ సర్వశః. ఇది ఆయన వాడినటువంటి శ్లోకం. మెస్మరైజ్ చేసేసాడు ఆయన. అందరూ కూడా ఆశ్చర్యపోయారు స్వామి వివేకానందుని. ఏ మార్గాల్లో, అన్ని మార్గాల్లో ప్రతి మనిషి కూడా నన్ను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అని అంటే ఎంత గొప్ప జ్ఞానం దీని. ఏ మార్గంలో నువ్వైనా కూడా కొన్ని ఆయన శివమహిమ్నా స్తోత్రంలో కూడా ఒక శ్లోకం చదివారు. నీరు పర్వతాల మీద పడినటువంటిది సెలయేళ్లలాగా, ఉపనదుల్లాగా, నదుల్లాగా స్ట్రెయిట్గా ప్రవహించే కొన్ని ఉంటాయి, వంకర మార్గాల్లో ప్రవహించే కొన్ని ఉంటాయి. ఎన్ని మార్గాల్లో ప్రవహించినా అవన్నీ ఆఖరికి సముద్రంలో చేరిపోతే నీరే అయిపోతుంది, సముద్రమే అయిపోతుంది. అది ఏ మతాలైనా కూడా పరబ్రహ్మ ప్రాప్తిని పొందడానికే మార్గాలు అని చెప్పారు. కాబట్టి ఈ మార్గం గొప్పది, ఆ మార్గం గొప్పది అనేటటువంటిది కాకుండా అన్ని మార్గాలు అంటే సర్వమతములు సమానమే అని ఢంకా బజాయించి ఆయన చెప్తే అందరూ ఆయనకి శిరస్సు వంచి నమస్కరించారు. స్వామి, మాలో మేము కొట్లాడుకుంటున్నాం, ఈ మతం గొప్పది, ఆ మతం గొప్పది, కానీ ఆ మతాల యొక్క లక్ష్యం ఒకటే అని మీరు ఇచ్చినటువంటి మాటలు మాకెంతో ఆనందాన్ని నింపినాయి అని చెప్పారు. మీకు ఎక్కడి నుంచి వచ్చింది ఇంత గొప్ప సందేశం అని అంటే ఆయన చిరునవ్వు నవ్వుతూ ఒకటే చెప్పాడు ఆయన, శ్రీమద్ భగవద్గీత. భగవద్గీతలో మనిషి ఏ విధంగా జీవించాలి, తన శ్రేయస్సు కోసం, సమాజ శ్రేయస్సు కోసం ఎలా పాటుపడాలి అనేటటువంటిది తెలుసుకోవాలి అని అంటే భగవద్గీతని మీరందరూ దాంట్లో విషయాలను తెలుసుకోవాలి అని చెప్పి ఆయన దాదాపు 4 సంవత్సరాలు అమెరికాలో 4 చెరగుల ఈ యొక్క భగవద్గీతలోని అంశాలనే వాళ్ళకు అర్థమయ్యే రీతిలో, అంటే భగవద్గీత ఒకటే చెప్పలేదు ఆయన, ఉపనిషత్తులు, వివేక చూడామణి, మనం ప్రాచీన సాంప్రదాయంలో మనకు మహర్షులు అందించినటువంటి జ్ఞానాన్ని అంతా కూడా ఆయన వెదజల్లితే వాళ్ళంతా బ్రహ్మరథం పట్టారు ఆయన్ని. 4 సంవత్సరాలైన అవిరళమైనటువంటి కృషి చేశాడు. ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది ఈ శక్తి అంటే భగవద్గీతలో ఒకే ఒక శ్లోకం నన్ను ఇంత వాడిగా చేసింది. కలకత్తా వీధుల్లో తిరిగేటటువంటి 2వ పూట భోజనం ఎక్కడో దొరకనటువంటి ఈ సన్యాసికి అమెరికా అతి సంపన్నమైనటువంటి దేశమైనటువంటి అమెరికా నాకు బ్రహ్మరథం పడుతోంది అని అంటే దానికి ఒకటే ఒక కారణం, నేను భగవద్గీతను నమ్ముకున్నాను, దాంట్లో ఒక్క శ్లోకం నన్ను ఈ విధంగా మార్చింది అన్నారు. ఏమిటి ఆ శ్లోకం అంటే, అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అన్యచింతన లేకుండా ఎవరైతే నాకు శరణాగతి, నాతో ప్రపన్న భావం కలిగి ఉంటారో, ఏ జనా పర్యుపాసతే, ఏ జనులైతే నన్ను పర్యుపాసతే
అంటే ఆఫ్ అండ్ ఆన్ కాదు, ఏదో ఎవ్రీ సాటర్డే సండే నేను పూజ చేస్తానండి, సాటర్డే సండే వీకెండ్లోనే నేను భగవంతుడిని గుర్తించుకోనే కాదు. ఎవ్రీ డే, ఎవ్రీ మూమెంట్ యు రిమెంబర్ గాడ్. అలా చేసేటటువంటి వాడికి అనన్యాశ్చింతయంతో మాం అంటే నన్ను, అనన్యాశ్చింతయంత అంటే అన్యచింతన లేకుండా, మాం నన్ను భజంతే స్మరిస్తారో అంటే భగవంతుడు ఒకడు ఉన్నాడు అనేటటువంటి నమ్మకంతో నన్ను ఎవరైతే ఎప్పుడూ కూడా అనుస్మరణ చేస్తుంటారో వాళ్ళ యొక్క యోగక్షేమాలు నేను చూసుకుంటాను అన్నాడు. అమెరికా రావడానికి నాకు టికెట్కి కావాల్సిన డబ్బులు, అప్పుడు ఏరోప్లేన్స్ లేవు, ఒక షిప్లో ఆయన ట్రావెల్ చేయాల్సి వచ్చింది. ఆయన ఆ షిప్లో ట్రావెల్ చేయడానికి డబ్బులు లేవు ఆయన దగ్గర. ఒకటే అనుకున్నాడు ఆయన, నేను నిన్ను నమ్మాను స్వామి, అనన్యాశ్చింతయంతో మాం అంటే కొంతమంది వచ్చి ఆయనకి టికెట్ డబ్బులు ఇచ్చారు. ఆ టికెట్ మీద 3 నెలలు ఎంతో ప్రయాణం చేసి ఆయన అమెరికా చేరారు. అమెరికా చేరి ఈ భగవద్గీతలో ఉండేటటువంటి గొప్ప మెసేజ్ని ఆయన అమెరికన్స్ ముందు ఉంచినప్పుడు వాళ్ళందరూ కూడా ఆయనకి బ్రహ్మరథం పట్టారు. సైక్లోనిక్ మాంక్ అని ఒక టైటిల్ ఇచ్చారు. ఒక సుడిగుండంలాగా వచ్చి మా అమెరికాలో మేము మెటీరియలిస్టిక్గా బతుకుతున్నాం స్వామి, మేమంతా కూడా ఇంద్రియ సుఖాల కోసం వెంపర్లాడుతున్నాము, ఈ ఇంద్రియాలకు అతీతమైనటువంటి సుఖం ఆనందం ఒకటి ఉంది అని నువ్వు చెప్పినటువంటిది మాకు హత్తుకుపోయింది అని అన్నారు. ఈ ఉదాహరణ నేను వివేకానంద స్వామి జీవిత చరిత్ర నుంచి ఎందుకు ఇస్తున్నానంటే, వివేకానంద స్వామిని ప్రభావితం చేసినటువంటి పుస్తకం భగవద్గీత. ఆయన ఒకటే చెప్తారు, భగవద్గీత నాకేం చెప్పింది అని అంటే, డోంట్ బి టిమిడ్, పిరికివాడిగా బతక్కు నువ్వు ఎప్పుడు కూడా. క్లైబ్యం ఆస్మగమః పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ఠ పరంతప. హృదయ దౌర్బల్యం, నేను ఇది చేయలేను, ఇది చేత కాదు, నాకు భయం అని ఉండడం అనేటటువంటిది హృదయ దౌర్బల్యం. అది నీచమైనటువంటి గుణం. పని చేసుకుంటూ వెళ్ళు, నీలో ఉండేటటువంటి వ్యక్తిత్వాన్ని నువ్వు ప్రదర్శించు, నీలో ఉండేటటువంటి చేతకాని వాడిలాగా నువ్వు కూర్చోకు అని చెప్పేటటువంటిది ఇది గొప్ప ప్రబోధాత్మకమైనటువంటి శ్లోకం అని చెప్పారు ఆయన. అంటే భగవద్గీత ఈనాడు కూడా రెలవెంటే. 5000 సంవత్సరాల క్రితం చెప్పింది మనకి 1900 ఆయన మల్టీ రిలిజియన్ కాన్ఫరెన్స్ ఆయన 1893 సంవత్సరంలో వివేకానందాన్ని ప్రేరేపించగలిగినటువంటిది, ప్రేరణ చేసినటువంటిది భగవద్గీత. ఇంకా కొద్దిగా ముందుకు వచ్చినట్టయితే మనకి భగవద్గీత మన స్వాతంత్ర సమరాన్ని పూరించి దేశాన్నంతా ఒక తాటి మీద నడిపేటటువంటి మహాత్మా గాంధీజీ గారికి ఎప్పుడు చదువుకున్నది భగవద్గీతే. ఆయన భగవద్గీత గురించి ఒకటి చెప్తారు, నన్ను సంశయాలు ఆవరించినప్పుడు, సందేహాలు చుట్టుముట్టి నేను ఏమి చేయాలో తెలియనటువంటి పరిస్థితిలో, నాకు తీవ్రమైనటువంటి ఒత్తిడికి నేను లోనైనప్పుడు, నా చుట్టూ ఉండే వాళ్ళందరూ నన్ను విమర్శిస్తున్నప్పుడు నాకేం చేయాలో తోచుబాటు అయ్యేది కాదు. నేను భగవద్గీతను తీసుకొని దానిలోని శ్లోకాలను పఠించినప్పుడు నాకు ఎంతో ఊరట, ఆత్మస్వాంతన, చాలా కంఫర్ట్ నేను ఫీల్ అయ్యేవాడిని. మై లైఫ్ హ్యాస్ బీన్ ఫుల్ ఆఫ్ ఎక్స్టర్నల్ ట్రాజడీస్ అంటారు ఆయన మహాత్మా గాంధీ గారు భగవద్గీత గురించి చెప్తారు, మై లైఫ్ హ్యాస్ బీన్ ఫుల్ ఆఫ్ ఎక్స్టర్నల్ ట్రాజడీస్. వెన్ ఐ డు నాట్ ఫైండ్ ఎ రే ఆఫ్ లైట్ ఇన్ ద హొరైజన్, I turn to Bhagavad Gita. I readily find a words to comfort me. భగవద్గీతలోని ఒక శ్లోకము నన్ను ఎంత ఊరడించేది అని అంటే, తల్లి ఒడిలో బిడ్డ శిశువు ఎంత ఆనందాన్ని పొందుతాడో భగవద్గీతని చదివేటప్పుడు నేను అంత ఆనందాన్ని, అంత ఊరటని, అంత సెక్యూరిటీని, అంత రక్షణని నేను పొందగలిగాను. భగవద్గీత నా తల్లి తర్వాత తల్లి లాంటిది అన్నారు. అలాంటి భగవద్గీత అప్పటికీ ఉపయోగపడింది అర్జునుడికి, ఇప్పటికీ ఉపయోగపడుతోంది.
ఈరోజు సామాన్య మనిషికి కూడా జీవితంలో అనేక రకాలైనటువంటి ఒడిదుడుకులు, సామాన్యమే కాదు, ఏ మనిషి అయినా కూడా, ఏ స్థాయిలో ఉన్నప్పుడు మనిషి అయినా కొన్ని కష్టాలను ఎదుర్కొంటూ ఉంటాడు, సతమతం అవుతూ ఉంటాడు. ఆఖరికి కొంత యూత్ అయితే ఈ రోజున ఏ పరిస్థితికి వెళ్ళిపోయారని అంటే దే ఆర్ బికమింగ్ అడిక్ట్స్ టు ది డ్రగ్స్. మత్తు పదార్థాలు, మాదక పదార్థాలు తీసుకుంటున్నారు. కొంతమంది అయితే నిరాశ, నిస్పృహలు, ద స్ట్రెస్ లెవెల్ ఈజ్ సో థిక్ ఇన్ దెమ్, సో డీప్ ఇన్ దెమ్, దే ఆర్ రిసార్టింగ్ టు కమిట్ సూసైడ్స్. ఆత్మహత్యలకు కూడా వెనుతీయనటువంటి స్థితికి ఈ రోజున యువత వెళ్ళిపోతుంది. కానీ భగవద్గీతలోని సందేశాలని వాళ్ళకి చక్కగా మనం గనక బోధించి వాళ్ళని చక్కగా సంస్కరించగలిగినట్టయితే ఈ యువత అంతా కూడా మన దేశానికి గొప్ప సేవ చేయడానికి నడుం కట్టగలరాళ్ళు. దేశానికి సేవ చేయకపోయినా ఆత్మ న్యూనతాభావం నుంచి బయటపడి వాళ్ళ యొక్క జీవితాల్ని వాళ్ళు ఎంతో కూడా ఆనందంగా చేయించుకోగలరు. ఏమిటి భగవద్గీతలో ఉండేటటువంటి గొప్పతనం అని అంటే, ఇది ఒక మతానికి, ఒక కులానికి, ఒక జాతికి, ఒక దేశానికి సంబంధించింది కాదు. దీంట్లో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు అనే నెపంతో, అర్జునుడికి చెప్తున్న అనేటటువంటి వ్యాజంతో సమస్త మానవాళికి కూడా జీవించేటటువంటి విధానాన్ని మనకి చెప్పారనమాట. ఇది సర్వశాస్త్ర సారము. అన్ని శాస్త్రాలు చదివితే ఏదైతే ఎస్సెన్స్ ఉంటుందో, ఏదైతే దాంట్లో ఉండేటటువంటి గొప్ప సారం ఏంటుంటుందో ఆ సారం అంతా కూడా భగవద్గీతలో ఉంది. అందుకే దీన్ని ఏమన్నారంటే వల్లభాచార్యులు వారు ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం అన్నారు వల్లభాచార్యులు వారు. ఇంకా శంకర భగవత్పాదుల వారైతే గేయం గీతా నామ సహస్రం, పాడండి భగవద్గీతను గానం చేయండి అని అన్నారు. గీతలు మన యొక్క సంస్కృతి పరంపరలో, మన సాహిత్యంలో, మన వాంగ్మయంలో అనేక గీతలు ఉన్నాయి. అష్టావక్ర గీత ఉంది, రుభు గీత అని ఉంది, హంస గీత అని ఉంది, భ్రమర గీత అని ఉంది, వశిష్ఠ గీత ఉంది, పరాశర గీత ఉంది, భిక్షుక గీత, ఇలా గీతలు చాలా ఉన్నాయి. కానీ ఈ భగవద్గీతకే, శ్రీకృష్ణుడు అర్జునుడు బోధించినటువంటి భగవద్గీతకే ఎక్కువ గుర్తింపు ఉంది. ఇదే గీత అంటే భగవద్గీతనే మనకు అర్థం, ఆ గీతలు కాదు. ఎందుకనంటే దీంట్లో ఉండేటటువంటిది సులభమైనటువంటి శైలి ఉంది. ఇందులో వ్యాసుల వారు ఏం చేశారు, అనుష్టుప్ ఛందస్సులో రాశారనమాట. ప్రతి శ్లోకంలో 32 అక్షరాలే ఉంటాయి. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ. 16 అక్షరాలు, 32 అక్షరాలు. సంస్కృతం రాలేదే ఏం భయపడక్కర్లా. చాలామంది భగవద్గీత అనేటప్పుడు అమ్మో సంస్కృతం అండి, ఇది మాకు నోరు తిరగదు, మాకు రాదని. నువ్వు కూర్చొని ఎవరైనా చెప్తే విని నువ్వు గనక నీ అంతటా నీవు చదవడం మొదలు పెడితే భగవద్గీత నిన్ను నెమ్మదిగా తానంతటా తనే రివీల్ అవుతుంది. నీకు సెల్ఫ్ రివిలేషన్ వస్తుందన్నమాట. చదవాలి, ఎఫర్ట్ పెట్టాలి. అభ్యాసయోగేనా మామిచ్ఛాప్తుం ధనం జయ అంటాడు. అభ్యాసయోగము, ఇదే భగవద్గీతలో ఉండేటటువంటి ఒక విశిష్టమైనటువంటి బోధ. ఏంటంటే నువ్వేం చేయక్కర్లా, డోంట్ లీవ్ యువర్ ఎఫర్ట్స్, అన్ఫ్లించింగ్ ఎఫర్ట్స్, రెలెంట్లెస్ ఎఫర్ట్స్. నీ డైరెక్షన్ వైపు నువ్వు నిరంతరము శ్రమ చేస్తూ ఉండు. నువ్వు ఏ ఫీల్డ్లో ఉంటే ఆ ఫీల్డ్, విద్యార్థివా, రీసెర్చ్ స్కాలర్వా, లేకపోతే ఉపాధ్యాయుడివా, లేకపోతే ఒక కంపెనీ సీఈఓవా, లేకపోతే ఫైనాన్షియల్ అనలిస్ట్వా, నువ్వు ఏ ఫీల్డ్ అయితే ఆ ఫీల్డ్, లేకపోతే ఒక ఆర్టిస్ట్వా, ఒక ఫోటోగ్రాఫర్వా, ఒక డైరెక్టర్వా, నీ ఫీల్డ్లో నీ నిరంతరము నువ్వు ఏ విధమైనటువంటి గొప్ప హైట్స్, గొప్ప లెవెల్కి నువ్వు వెళ్ళాలి అనేటటువంటిది నిన్ను నిద్రపట్టనివ్వకూడదు. ఆ యొక్క అన్వేవరింగ్ ఫెయిత్, బర్నింగ్ డిజైర్ నీలో ఉంటే నీవు శిఖరాగ్రాన్ని చేలగలవు. అది చెప్తున్నారని అభ్యాసయోగం. ఈవెన్ పుటింగ్ కంటిన్యూస్ ఎఫర్ట్స్ ఈజ్ ఆల్సో ఇన్ యోగా.
but continuous efforts in right direction, not in wrong direction. Now the society, the malady is we are continuously putting efforts in wrong direction. That's why everybody is unhappy. If you want to be happy, fix your goal, put your efforts in that, so that in right direction, when you steer your vessel, when you steer your vehicle, you will reach the destination. దీన్ని ఈ భగవద్గీతని మ్యాక్స్ మిల్లర్, కార్లైల్, ఎమర్సన్, ఎడ్విన్ ఆర్నాల్డ్ వీళ్ళందరూ కూడా పాశ్చాత్యులు, జర్మన్స్, బ్రిటిష్ పీపుల్, అమెరికన్ పీపుల్ వాళ్ళు చదివి వాళ్ళు మమ్మల్ని ఆర్డినరీ పీపుల్ కాదండి. వాళ్ళు గొప్ప సాహితీవేత్తలు, గొప్ప వేదాంతులు వాళ్ళు. పాల్ డ్యూసన్ అని ఉన్నాడు, ఆమె జర్మన్ ఆయన అన్నాడు, ఈ భగవద్గీత పుస్తకం ఇండియా నుంచి నాకు ఎవరో తెచ్చిచ్చారు, నేను నా ఫామ్ హౌస్లో కూర్చొని భగవద్గీత పుస్తకం చూసి చదువుతూ ఉంటే అసలు భగవంతుడుకి నేను ఎంత కృతజ్ఞతలు తెలియచెప్పుకున్నాలో నాకు తెలియడం లేదు. ఎందుకనంటే నేను ఈ శరీరం వదిలేసే లోపల ఇంత గొప్ప జ్ఞానాన్ని, భారతీయ జ్ఞానాన్ని నేను చేతులతో పట్టుకొని పుస్తకంలో చదువుతుంటే నాకు చాలా అద్భుతంగా ఉంది అన్నాడు పాల్ డ్యూసన్. ఇంతమంది గొప్ప వాళ్ళని ప్రభావితం చేసిన పుస్తకం ఈ జ్ఞానము మన దేశంది. ఈ దేశంలో పుట్టినటువంటి జ్ఞానాన్ని మనం ఈ రోజున కనుమరుగయ్యేలాగా చేసుకుంటున్నాం. అలా కాకూడదు అనే సత్సంకల్పంతో ఈ ప్రసార టీవీ మాధ్యమం ద్వారా ఈ భగవద్గీతని కొన్ని ఎపిసోడ్స్ ద్వారా మీకు నిరంతరము ప్రసారం చేయడానికి నడుం కట్టింది. మనం నెక్స్ట్ ఉపన్యాసంలో ఈ భగవద్గీతలోని ఇంకా లోతైన విషయాల్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇది ఓన్లీ మీకు ఇంట్రొడక్షన్ టు భగవద్గీతని, మీకు దీని యందు ఆసక్తి జనించడానికి దీంట్లో ఉండేటటువంటి యథార్థ విషయాల్ని మీ ముందు ఇచ్చాం. సాధారణంగా దీన్ని మీరు స్వీకరిస్తారని ఆశిస్తూ ఇవాళకి సెలవు. ప్రసార టీవీ ప్రేక్షకులకు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. గుంటూరు హిందూ కళాశాలలో హిందీ శాఖలో ఉపాధ్యాయునిగా అలాగే అధ్యక్షునిగా 2007లో రిటైర్ అయ్యారు. గుంటూరు శ్రీనాథ పీఠంలో కార్యదర్శిగా ఎంతో కాలం సాహిత్య సేవ చేశారు. కంచి కామకోటి పీఠ అలాగే హరిహర దత్తక్షేత్ర పాలకవర్గ అధ్యక్షుడిగా ఆధ్యాత్మిక సేవలో పునీతుడయ్యారు. కంచి కామకోటి పీఠాధిపతులకు అత్యంత ప్రియ శిష్యులయ్యారు. అనేక వార మాసపత్రికలలో సుమారు 100కు పైగా కథలు రాశారు. అంతేకాకుండా అతను ప్లస్ ఆమె హోల్ స్క్వేర్ = ఎంత అనే కథకు స్వాతిలో ఆయనకు బహుమతి కూడా లభించింది. షోకేస్ అనే బొమ్మ కథకి నవ్య వారపత్రిక వారు బహుమతి కూడా అందించారు. అంతరంగ తరంగాలు అనే నవలకు బహుమతి కూడా లభించింది. వేదాంత పంచరసి అనే గ్రంథానికి వ్యాఖ్యానం కూడా రాశారు. భాగవతంలోని దశమ, ఏకాదశ, ద్వాదశ స్కంధాలకు వ్యాఖ్యానం కూడా రాశారు. వచనామృతం అనే గ్రంథాన్ని హిందీలో నుండి తెలుగులోకి అనువదించారు. అంతేకాకుండా కఠోపనిషత్ అనే వ్యాఖ్యాన్ని రాశారు. రామాయణంలోని సుందరకాండలో 68 స్వర్గాలకు 2800 శ్లోకాలను తెలుగులో తాత్పర్యం రాశారు. జీవితమంతా సాహిత్య సేవలో అలాగే వేదాంత నిష్టంలో జీవితం గడిపారు. ఆయనే మన దత్తప్రసాద్ గారు. ఈరోజు మనతో పాటు ఉన్నారు దత్తప్రసాద్ గారు. ఆయన అడిగి మరిన్ని వివరాలని తెలుసుకుందాం. దత్తప్రసాద్ గారు నమస్తే అండి. నమస్కారం. ప్రసార టీవీకి స్వాగతం. థ్యాంక్ యూ అమ్మా. ఈరోజు మాకు చాలా ప్రశ్నలు తెలుసుకోవాలని ఉందండి మీ ద్వారా. ముందుగా లలిత సహస్రనామం గురించి తెలుసుకుందాము. సహస్రనామాలలో అత్యంత ప్రాధాన్యాన్ని కలిగింది లలిత సహస్రనామం. మరి ఈ లలిత సహస్రనామంలో విశిష్టత ఏంటి, దాన్ని వివరించగలరా? కాంచీ కాంచన గంటికా చయన దత్కారుణ్య పాదోతి ఆ కాంచీ పట్టణ నాయిక మణికి శ్రీ కామాక్షికిన్ గూర్చు మా కంచి స్వాముల గాంచి హైందవ మతగ్లాని నివారించు తత్ప్రాంచద్భాషణ దివ్యశక్తికి సాష్టాంగముగా మృక్యదన్. మనకున్నటువంటి అనేక దేవీ దేవతా సహస్రనామాల్లో లలితా సహస్రనామావళి అత్యంత వైభవాన్ని
పునఃస్థాపితం చేసుకున్నది. కారణం ఏమిటంటే 1000 నామాలతో అమ్మ వైభవాన్ని ప్రస్తుతింపబడి, అమ్మ శక్తిని ప్రస్తుతింపబడి, చివరికి ఏకాకిని భూమరూప నిర్ద్వైత ద్వైతవర్జిత అన్న నామానికి సాధకుణ్ణి ఆ సహస్రనామావళి తీసుకెళ్తున్నది. భూమరూప అంటే ఎత్ర నాణ్యత్ పశ్యతి, ఎత్ర నాణ్యత్ శృణోతి, ఎత్ర నాణ్యత్ విజానాతి. ఈ కనిపించేటువంటి దృశ్యమానమైనటువంటి జగత్తంతా ఎప్పుడైతే బ్రహ్మస్వరూపంగానే కనిపిస్తుందో, ఎప్పుడైతే బ్రహ్మస్వరూపంగానే వినిపిస్తుందో, ఎప్పుడైతే బ్రహ్మస్వరూపంగానే తెలియబడుతుందో అది భూమాస్థితి. సామాన్యమైనటువంటి మానవుణ్ణి అభ్యాసాతిశయజ్ఞాత అనేటువంటి ఒక నామం ద్వారా అభ్యాసం చేయించి సాధన చేయించి అతన్ని బాహ్యరూప వర్ణన ద్వారా అమ్మ వాంఛితార్థప్రదాయని, అమ్మ కోరిన వరాలను ఇస్తుంది, నువ్వు వచ్చి అమ్మను ప్రార్థించు, అమ్మను స్తుతించు, అమ్మ పట్ల భక్తి కలిగి ఉండు అని చెప్పి తీసుకొచ్చి అతన్ని ఇంకో సోపానాన్ని ఎక్కించి భండపుత్ర వధోద్యుక్త శక్తిసేన సమన్విత ఒక భండు అనేటువంటి రాక్షసుడు ఉన్నాడు. దుష్ట శిక్షణ చెయ్యాలని చెప్పి అమ్మ చేత ఆ దుష్ట శిక్షణ చేయించి పౌరాణిక స్థాయి నుంచి మంత్రస్థాయికి తీసుకెళ్ళి తదనంతరం సర్వోపనిషదుద్గుష్ట అన్ని ఉపనిషత్తుల్లో, బ్రహ్మసూత్రాల్లో, భగవద్గీతలో, ప్రస్థానత్రయంలో చెప్పబడినది అమ్మ తత్వమే. అమ్మ ఈ సహస్రనామాల్లో స్త్రీలింగంగా చెప్పబడినప్పటికీ కూడా అమ్మ బ్రహ్మతత్వమే, సత్ చిత్ ఆనందతత్వమే అన్నటువంటి ఒక మహత్తరమైనటువంటి సందేశాన్ని ఇస్తుంది. కాబట్టి ఆ నామాలు అత్యంత విశిష్టమైనటువంటివి అని చెప్పి నా ఉద్దేశం. అలాగే మిథ్య జగత్ అధిష్టాన అన్న నామతత్వాన్ని వివరించగలరా అండి? అలాగే తల్లి, మిథ్యా జగదధిష్టాన అన్నటువంటిది చాలా విశిష్టమైనటువంటి తత్వం. ఆ నామం ద్వారా, ఒక్క నామం ద్వారా మహత్తరమైనటువంటి అద్వైత సిద్ధాంతంతా, ఆధ్యాత్మిక చింతనంతా పొందుపరిచారు ఆ ఒక్క నామంలోనే. మిథ్యా జగత్ అధిష్టాన. ఈ మిథ్యా జగత్తుకి అమ్మవారు అధిష్టానం అన్నమాట. ఈ జగత్తేమిటి, మిథ్యేమిటి, మన ముందు ఇంతమంది ప్రజానీకం కనపడుతున్నది, ప్రపంచం కనపడుతుంది, ఇది మిథ్య అంటే ఎట్లా చెల్లిపోతుందని అని మీరు అనవచ్చు. అంటే దానికి కారణం ఏంటంటే కళ కనువేళ సత్యమిది కాదని చెప్పిన నమ్మలేను, ఆ కళ కరుగంగా సత్యమది కన్నుల కట్టు, అసత్యమంచు ఈ కళ వంటి సృష్టియును కలయటన్న మనమ్ము నమ్మదు ఈ అరల మునుంగు వేళ కలలందున తేరడు వేళలో శివ అని నేను చెప్పినట్టు ఈ ప్రపంచము మిథ్య కాక శాశ్వతమా? నిన్న ఉన్నవాళ్ళు ఇవ్వారు లేరు, ఇవాళ ఉన్నవాళ్ళు రేపు ఉండరు, ఇవాళ ఉన్నటువంటి దృశ్యం రేపు ఉండదు. అట్లా ఈ దృశ్యం పరివర్తనశీలమై మారిపోతూ ఉంటే ఆ అమ్మ మీద ఈ ప్రపంచం ఆచ్ఛాదింపబడింది. ఎట్లా అయితే మందాంధకారంలో ఒక తాడును చూసి ఒక అజ్ఞుడు ఇది పాము అనుకున్నాడు. ఆ పాము అనుకున్నప్పుడు అక్కడ కూరలు కనపడ్డాయి, అక్కడ తోక కనపడ్డది, పడగ కనపడ్డది, భయభ్రాంతుడైనాడు. కానీ ఒక దీపం తీసుకొచ్చి చూపెడితే అది పాము కాదు, తాడే నిర్ణయించుకున్నాడు. అట్లాగే అజ్ఞానంలో ఉన్నప్పుడు ఇది ప్రపంచంగానే కనపడుతుంది. జ్ఞానం ఆవిర్భవిస్తే ఇదంతా అమ్మ స్వరూపమే. అమ్మ యొక్క విశిష్టమైనటువంటి అద్వైత సంబంధమైనటువంటి ఆ సత్య చిత్ ఆనంద స్వరూపం ఇదని చెప్పి అని ఆ నామం యొక్క తాత్పర్యం. చాలా చక్కగా వివరించారండి. ఆ బాల గోప విదిత అన్న అమ్మ నామంలోని గూఢార్థాన్ని తెలియజేయగలరా? అట్లాగే తల్లి, స్థూలంగా చూసుకుంటే ఆ నామం యొక్క అర్థం ఏమిటంటే ఆ బాల గోప విదిత. అమ్మ బాలుడికి కూడా తెలుసు, గోపాలుడికి కూడా తెలుసు. ఏమీ చదువుకోనటువంటి బాలుడికి గోపాలుడికి తెలియటం ఏమిటండి అన్న ఒక ప్రశ్న ఉదయించవచ్చు. అక్కడే అపరోక్షానుభూతి శంకర భగవత్పాదులు వారు ప్రతిపాదించినటువంటి అహం బ్రహ్మాస్మి, తత్వమసి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ అనేటువంటి ఆ వేదాంత తత్వాన్నంతా ఒక్క నామంలో పొందుపరచబడదన్నమాట. ఎవరైతే నేను 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 అనుకుంటుంటూ ఉంటారో ఆ నేనే అమ్మ స్వరూపం, ఆ నేనే అమ్మ,
ఆ నేనే అన్ని నేనులు నేనైన నేను అన్నటువంటి ఆ అమ్మ తత్వాన్ని ఆ ఆబాల గోప విదిత బాలుడికి తెలుసు, గోపాలుడికి తెలుసు, జ్ఞానికి తెలుసు, అజ్ఞానికి తెలుసు, విద్యలో ఉన్నవానికి తెలుసు, అవిద్యలో ఉన్నవానికి తెలుసు అనేటువంటి ఒక విశిష్టమైనటువంటి నామంగా చెబుతూ ఆ నామంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి తాత్పర్యం ఇదని చెప్పి మన పాఠకులకి వివరిద్దాం. లలితా సహస్రనామావళిలో మొత్తం 181.5 శ్లోకాలు ఉన్నాయి. అంటే ప్రతి శ్లోకానికి 2 పాదాలు ఉంటే 365 పాదాలు అన్నమాట, 305 చరణాలు అన్నమాట. అది ఎక్కడ ప్రారంభం అవుతుందంటే శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్జత ఉజ్జద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయిక ఇట్లా ప్రారంభమైనటువంటి నామాల్లో మొదటి శ్లోకంలోని మొదటి లైన్లో శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి అనేటువంటి 3 నామాలు ఉన్నాయి. ఆ 3 నామాలు అమ్మ యొక్క సృష్టి స్థితి లయ తత్వాలకి ప్రతీకగా నిలుస్తాయి. ఆ శ్రీమాత అనేటువంటి సృష్టికి, శ్రీ మహారాజ్ఞి అనేటువంటి స్థితికి, శ్రీమత్ సింహాసనేశ్వరి అనేటువంటిది లయానికి ప్రతీకగా మనం దానిలో ఉన్నటువంటి తాత్పర్యాన్ని స్వీకరించాలి. తైత్తిరీయోపనిషత్తు చెప్పినట్టు యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయంత్ అభిశంసిసంతి. ఈ భూతాలన్నీ, ఈ జీవులన్నీ, ఈ ప్రాణులన్నీ ఎక్కడి నుంచి ఉద్భవిస్తున్నాయో, ఎక్కడ స్థితిని పొందుతున్నాయో, ఎక్కడిని లయిస్తున్నాయో ఆ తత్వమే అమ్మతత్వం, ఆ తత్వమే పరబ్రహ్మతత్వం, ఆ తత్వమే మనం ఇవాళ ప్రతిపాదిస్తున్నటువంటి శ్రీమత్ సింహాసనేశ్వరి అనేటువంటి అమ్మ యొక్క మహత్తరమైనటువంటి వైశిష్ట్యం. అలాగే పోతనామాత్యుడు మనకు భాగవతంలో చెప్పినట్టు ఎవరిచే జనించు జగమెవ్వనియందున నుండు లీనమై ఎవ్వనియందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానే అయిన వాడెవ్వడు వాణి ఆత్మభువు ఈశ్వరునే శరణంబు వీడిదన్ ఎవనిచే జనించు. ఈ జగత్తు ఎవరి ద్వారా పుడుతున్నదో, ఎవ్వనియందుడిందు ఎవనిలో ఉంటున్నదో, లీనమై ఎవ్వనియందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడు సర్వము తానే అయిన వాడెవ్వడు. ఈ మొత్తం జగత్తంతా ఎవరి తత్వం అంటే ఆ పరబ్రహ్మతత్వమే. ఆ పరబ్రహ్మే ఈ నామావళిలో మనకు అమ్మతత్వంగా ప్రతిపాదించబడ్డది. అక్కడి నుంచి తీసుకుపోయి బండపుత్ర వధోద్యుక్త శక్తిసేనా సమన్విత అనేటువంటి ఒక భండాసురుడైనటువంటి రాక్షసుడిని సృష్టించి ఆ రాక్షసుణ్ణి అమ్మ సంహరించినట్టు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అమ్మ కార్యాల్లో ఒకటైనట్టు మనం ఆపాదించుకోవాలన్నమాట. అలాగే ఆ విధంగా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసినటువంటి అమ్మ దేవకార్య సముజ్జత దేవతల యొక్క కార్యాన్ని ఎప్పటికప్పుడు నిర్వర్తించడానికి ఆవిడెప్పుడూ సిద్ధమై ఉంటుందిట. అదేమిటండి, అమ్మ దేవతల కార్యాలని నిర్వహిస్తుందా? మాబోటి మనుషులకి ఏమీ కార్యక్రమాలు ఏమీ విజయాల్ని సంప్రాప్తి చేయదా అని అడిగితే దివ్యతే ఇది దేవత, ఎవరైతే ప్రకాశింపజేసేటువంటి సత్వగుణ సంపన్నమైనటువంటి ఆ భావాల్ని అంతరంగంలో పొందుపరుచుకొని ఉంటారో, ఎవరి అంతరంగంలో అయితే కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాది దుర్గుణాలకి అరిషడ్ వర్గాలకి స్థానం లేదో వారే దేవతలు. అటువంటి సాధువుల యొక్క సత్పురుషుల యొక్క సజ్జనుల యొక్క కార్యక్రమాల్ని అమ్మ నెరవేరుస్తుంది అనేటువంటి చెప్పేటువంటి స్థాయికి మనం ఈ సహస్రనామావళిని అర్థం చేసుకొని దీంట్లో ఉన్నటువంటి ఇంకో నామం ఏంటంటే సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత. సంసారం అనేటువంటి పంకంలో, పంకం అంటే బురద, ఈ సంసారం అనేటువంటి పంకంలో నిర్మగ్న మునిగిపోయినటువంటి జీవుల్ని సముద్ధరణ పైకి ఉద్ధరించి అసంసారంలోకి సుఖదుఖాత్మకమైనటువంటి సంసారం లేకుండా ముక్తి పదంలోకి అమ్మ నడిపిస్తుందని చెప్పి ఆ ఒక్క నామం మనకు చెప్తుంది. అదేమిటంటే సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత. అలాగే జన్మ మృత్యు జరా తప్త జన సంతోషదాయిని. జన్మ
మృత్యు జరా తప్త. జన్మతో పుట్టటం గిట్టటం అనేటువంటి ఈ చక్రంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి జనాలకి ఆవిడ ఆనందాన్ని, పరమానందాన్ని, సచ్చిదానందాన్ని, ముక్తిని ప్రదానం చేస్తుంది అని చెప్పి ఆ నామం యొక్క తాత్పర్యం. ఇలా అడుగడుగున అమ్మనామాల్లో ఒక మహత్తరమైనటువంటి అంశాన్ని అంతర్ముఖ సమారాజ్య బహిర్ముఖ సుదుర్లభ. ఈ బహిర్ముఖంగా ఈ ప్రపంచంలో ఎంత వెతికినా అమ్మతత్వం నీ కనిపించదు. ఎక్కడ కనిపిస్తుంది అంటే అంతర్ముఖ సమారాజ్య. నీలోకి నువ్వు చూసుకో. నీలో ఏ అంతరాత్మ అయితే ఉందో, ఏ ప్రత్యేగాత్మ అయితే ఉన్నాడో, ఏ నేను అయితే ఉన్నదో ఆ నేనే పరబ్రహ్మతత్వము, ఆ నేనే అమ్మతత్వము అని చెప్పి అటువంటి ఎన్నో విశిష్టమైనటువంటి నామాలు ఈ లలితా సహస్రనామాల్లో పొందుపరచబడి ఉన్నాయి. ఈ ప్రతి నామాన్ని ఎక్కడి నుంచి మొదలవుతుందంటే అమ్మ చిదగ్నికుండ సంభూత. చిత్ అనేటువంటి అగ్నికుండం నుంచి అమ్మ ఆవిర్భవిస్తుంది. చిత్ అంటే జ్ఞానము, జ్ఞానాదేవత కైవల్యం అని చెప్పి శంకర భగవత్పాదులు వారు చెప్పినట్టు జ్ఞానం అనేటువంటి అగ్నికుండం నుంచి అమ్మ ఆవిర్భవిస్తుంది. ఎట్లా ఆవిర్భవిస్తుందంటే అగ్నికుండం నుంచి పైకి అలా లేచి వస్తుంటుంది. అలా లేచి వచ్చేటప్పుడు మొట్టమొదటి మనకు కనిపించేది ఏమిటి? కేశాలు. చెంపక, శోక, పున్నాగ, సౌగంధిక, రసత్కచ. ఆ కేశాలు కనపడుతుంది. చెంపక, అశోక, పున్నాగ, సౌగంధిక, లసత్ కచ. అటువంటి కేశజాలంతో ఉన్నటువంటి అమ్మవారు చిదగ్నికుండం అనేటువంటి అగ్నికుండం నుంచి పైకి ఆవిర్భవిస్తుంది. దేనికోసం? ఇందాక మనం చెప్పుకున్నాం, దేవకార్య సముజ్జత. ఇక్కడ శిష్టుని రక్షించడానికి, దుష్టుని శిక్షించడానికి అమ్మ ఆ అగ్నికుండం నుంచి ఆవిర్భవిస్తుంటే ఆ కేశజాలం కనపడిన తర్వాత కనత్కోటీర మండిత కిరీటం కనపడుతుంది. ఆ తర్వాత నుదుటి భాగం అష్టమీ చంద్ర విభ్రాజత్ అళికస్థల శోభిత. అమ్మ యొక్క ఆ నుదుటి భాగం ఎట్లా ఉందంటే, పాల భాగం ఎట్లా ఉందంటే అష్టమీ చంద్ర, అష్టమి నాటి చంద్రుడైతే అర్ధచంద్రాకారంలో ఉంటాడో అటువంటి అర్ధచంద్రాకారంలో అమ్మ యొక్క ఆ నుదురు ఉన్నది అని చెప్పి ఆ నామం చెబుతుంది. అలా చెప్పి 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 కైర హ్రీం, హసకల హ్రీం, సకల హ్రీం అనేటువంటి పంచదశ మంత్రాన్ని క-ఏ-ల హ్రీం, హసకర హ్రీం, సకల హ్రీం అనేటువంటి పంచదశి మంత్రం యొక్క స్వరూపమే అమ్మ. ఆ స్వరూపంలో త్రికూటాలు ఉంటాయి. ఆ త్రికూటంలో మొదటి కూటము అమ్మ శిరస్సు, రెండో కూటము అమ్మ కంఠం నుంచి నాభి వరకు ఉన్నటువంటి స్థానం, మూడోది ఏమన్నా నాభి నుంచి పాదాల వరకు ఉన్నటువంటి స్థానం అని చెప్పి ఆ నామం యొక్క ఆ మంత్రశాస్త్రంలో ఉన్నటువంటి వైభవాన్ని అమ్మ యొక్క స్వరూపమే ఆ వైభవం అని చెప్పి ఆ లలితా సహస్రనామావళి మనకు పొందుపరుస్తూ, అందుకని సాధకుడు ప్రతిరోజు ఆ కార్యక్రమాన్ని, ఆ సహస్రనామాలను పారాయణ చేస్తూ పోతుంటే ఆ పారాయణ చేయగా 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 1000 నామాలు చదవగా నామరూప వివర్జిత. అమ్మకి నామం లేదు, రూపం లేదు అనేటువంటి చివరికి నామరూపరహితమైనటువంటి ఏకం ఏవ అద్వితీయమైనటువంటి అమ్మ తత్వం అక్కడ ప్రతిపాదించబడుతుంది. మరి ఇంత చెప్పారు కదండి, నామాలు లేవా అంటే లేవు. బంగారం ఉంది, సువర్ణం ఉంది. ఆ సువర్ణాన్ని బట్టి ఆ సువర్ణం తయారు చేసేటువంటి వాడు ఉంగరాన్ని చేస్తాడు, నెక్లెస్ని చేస్తాడు, వడ్డాణం చేస్తాడు, రకరకాల రూపాల్లో చేస్తాడు. కానీ దాంట్లో మూలమైనటువంటి పదార్థం ఏమిటంటే సువర్ణమే. అట్లాగే మట్టిని తీసుకొని కుండ చేస్తాడు, ప్రమిద చేస్తాడు, ఇంకేవేవో రూపాలుగా వాడు తయారు చేస్తాడు. అయినప్పటికీ కూడా అన్నిట్లో, ఘటనలో అన్నిట్లో ఉన్నటువంటిది కూడా ఆ మృత్తే. అలాగే ఈ రూపాలన్నిట్లో కూడా ఇన్ని నామాలు, ఇన్ని రూపాలు ఈ ప్రపంచంలో కనపడుతున్నప్పటికీ కూడా ఈ రూపాలన్నిట్లో, ఈ నామాలన్నిటితో ఉన్నటువంటి మహత్తర తత్వమే అమ్మ. ఆ మహత్తర తత్వమే పరబ్రహ్మతత్వం. అదే ఏకాకిని భూమరూప నిర్ద్వైత. ద్వైతం అనేటువంటిది లేనే లేదు. ద్వైత వర్జిత ద్వైతం అనేటువంటిది లేనటువంటి అమ్మస్థితికి బ్రహ్మాత్మైక్య స్వరూపిణి. బ్రహ్మ ఆత్మ, ఏ ఆత్మ అయితే నీలో ఉందో, ఏ ప్రత్యేగాత్మ అయితే ఉన్నదో ఆ ప్రత్యేగాత్మే బ్రహ్మస్వరూపము అన్నటువంటి స్థితికి లలితాంబ అనేటువంటి నామం వరకు మనకి వైశిష్ట్యాన్ని మనకి పొందుపరుస్తూ చెప్తుంది. ఇందాక చెప్పుకున్నాం మనం ఈ నామం యొక్క గొప్పతనాన్ని. అదేమిటంటే మిథ్యా జగదధిష్టాన.
ఈ మిథ్యా జగత్తునకు అమ్మ అధిష్టానం అయినటువంటిది. మిథ్యా జగత్తుకు అమ్మ అధిష్టానం అయినటువంటిది ఏమిటంటే ఈ జగత్తు మిథ్య. అసలు అద్వైత సిద్ధాంతంలోనే ఒకటి ఉంది, ఏమిటంటే బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నాపరః. ఈ కనిపించేటువంటి జగత్తు సత్యమైనటువంటి జగత్తు కాదు. ఇది సత్యమైనటువంటి జగత్తు కాదంటే అసలు సత్యమే కాదా అని అంటే వ్యావహారిక సత్యం, అంటే తాత్కాలికమైనటువంటి సత్యం. నువ్వు అది ప్రపంచం అని భావిస్తున్నంత కాలము అది సత్యమే. అది అమ్మతత్వం బ్రహ్మతత్వం అని నువ్వు తెలుసుకున్నటువంటిప్పుడు ఆ వ్యావహారిక సత్యం అదృశ్యమైపోతుంది. అంటే అర్థం ఏమిటంటే ఈ ప్రపంచం పారమార్థికమైనటువంటి సత్యం కాదు. పరమార్థమైనటువంటి తత్వం ఏమిటయ్యా అంటే సత్ చిత్ ఆనంద స్వరూపమైనటువంటి పరబ్రహ్మతత్వం. ఆ పరబ్రహ్మతత్వమే ఈ లలితాతత్వం. ఈ లలితలో మనం శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి అని మొదలుపెట్టి ఆబాల గోపవిదిత సర్వానులంఘ్య శాసన అనేటువంటి చివరి నామం దాకా, శ్రీ లలితాంబిక అన్న నామం దాకా ఈ 1000 నామాల్లో ఏ తత్వాన్నైతే చెప్పుకుంటున్నామో ఆ తత్వం పరిణితి చెంది 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 సర్వోపనిషదుద్గుష్ట. అన్ని ఉపనిషత్తుల్లో ఏ తత్వం అయితే ప్రతిపాదించబడిందో ఆ తత్వమే ఈ అమ్మతత్వం అని చెప్పి మనకు ఆ సర్వోపనిషదుద్గుష్ట సర్వానుల్లంఘ్య శాసన. ఈ శాసనాన్ని, అమ్మ శాసనాన్ని, ఈ నేనుని, ఈ సత్పదార్థాన్ని ఎవరూ ఉల్లంఘించలేరు అనేటువంటి ఒక మహత్తరమైనటువంటి నామాల్ని చివరిలో పొందుపరచబడ్డది వ్యాస మహర్షి చేత చెప్పబడినటువంటిది. అత్యంత నిగూఢమైనటువంటి, అత్యంత పారమార్థకమైనటువంటి, అత్యంత మనోజ్ఞమైనటువంటి, అత్యంత మహత్తరమైనటువంటి, అత్యంత విశిష్టమైనటువంటి తత్వం అని చెప్పి నిస్సంశయంగా మనం చెప్పుకొని ఈ నామపారాయణతో మన ముందు కార్యక్రమాన్ని, మన జీవితాన్ని చరితార్థం చేసుకుందామని చెప్పి విజ్ఞప్తి చేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటూ ఉన్నాను. వెల్కమ్ టు ప్రసార టీవీ. నేటి ప్రముఖులు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి మరియు ఒరిస్సా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్, మాజీ ఎమ్మెల్సీ, మాజీ హెల్త్ కార్పొరేషన్ చైర్మన్ గిడుగు రుద్రరాజు గారు. వారిని వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రియ అనుచరుడితోటి ముఖాముఖి. అనే మీరు బ్రాహ్మణుల కుటుంబం కదా, మరి మీరు రాజకీయాల్లోకి ఏ విధంగా మీకు ఇంట్రెస్ట్ ఉంది? అంటే మీ ఫ్యామిలీ మొదటి నుంచి కూడా రాజకీయాలలో ఉండేవారా, ఎలా? అంటే బేసికల్గా మా ఫాదరు ప్రభుత్వంలో పనిచేసేవారు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేసేవారు. బట్ ట్రెడిషనల్గా కాంగ్రెస్ ఫ్యామిలీకి దగ్గరగా ఉండేటువంటి కుటుంబం. దాని నేపథ్యంతో రాజకీయాల్లోకి రావాలి, ఒక కొత్తగా ఒక ఛాలెంజింగ్ టాస్క్ని తీసుకోవాలి. అందరూ యూజువల్గా ఇంట్లో జాబులు చేసే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఒక ఇన్నోవేటివ్ కాన్సెప్ట్, కొత్త కాన్సెప్ట్లోకి రావడం ద్వారా మనం సమాజంలో కొంతమందికి రీచ్ అవ్వగలుగుతాం అనేటువంటి ఉద్దేశంతో రాజకీయాల్లోకి రావడం జరిగింది. అంటే మీ ఎడ్యుకేషన్ లైఫ్లో కానీ, తర్వాత మీ ఇంటర్ డిగ్రీ లైఫ్లో కానీ, మీ రాజకీయాల్లో బై స్కూల్ డేస్ నుంచి స్టార్ట్ చేసేవారా, స్టార్టింగ్లో ఉన్నారా, లేకుంటే మీరు ఆఫ్టర్ డిగ్రీ ఇంటర్ తర్వాత స్టార్ట్ చేశారా? స్కూలింగ్ ఉన్నప్పటి నుంచి కూడా లీడర్షిప్లో ఉండేవాడిని. 9th క్లాస్లోనే స్కూల్ ప్యూపుల్స్ లీడర్ అనేటువంటిది ఉండేది, దాంట్లో పనిచేశాను. తర్వాత హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్లో నుంచే ఉన్నాను. గ్రాడ్యుయేషన్ చదివేటప్పుడు కామర్స్ సెక్రటరీగా పనిచేయడం జరిగింది. తర్వాత జనరల్ సెక్రటరీగా పోటీ చేశాను కానీ ఓడిపోయాను. తర్వాత స్టూడెంట్స్ యూనియన్ కన్వీనర్ చేశాను. 89లో ఇక్కడ స్టూడెంట్స్ ఎలక్షన్స్ బ్యాన్ చేశారు అప్పట్లో ఉస్మానియా యూనివర్సిటీలో. దాని తర్వాత ఇంకా అప్పటి నుంచే విద్యార్థి కాంగ్రెస్ నుంచే కాంగ్రెస్ పార్టీ రాజకీయ సంస్థ ఎన్ఎస్యూలో మరి పనిచేస్తూ ఎన్ఎస్యూ రాష్ట్ర కార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శిగా, యువజన కాంగ్రెస్లో, దాని తర్వాత ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో కార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శిగా అలా పార్టీలో పనిచేస్తూ వచ్చాను. అనే మీ పేరు వచ్చినప్పుడల్లా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గుర్తుకొస్తూ ఉంటారు. వైఎస్ రాజశేఖర రెడ్డికి మీరు ప్రధాన అనుచరుడుగా, ప్రధాన సేవకుడుగా ఎన్నో పాదయాత్రలోనే కాదు వివిధ అన్ని విషయాలలో మీరు ఉండేవారనే కదా.
వారితో మీకు పరిచయం ఎలా ఏర్పడింది, మీరు ఎలా ఏ స్థాయిలో ఆయన దగ్గర పనిచేశారు? అంటే మేము ఎన్ఎస్ఏలో ఉన్నప్పటి నుంచే వారు పార్లమెంట్ సభ్యులుగా ఉండేవారు. వారితోటి రావడం, ఇంటరాక్ట్ అవుతూ ఉండడం, విద్యార్థి నాయకుడిగానే వారితోటి మాకు ఎక్కువ ఇంటరాక్షన్ ఉంటూ ఉంటుంది. క్రమంగా వారి లీడర్షిప్లో ఆయన చాలా పాజిటివ్ పర్సనాలిటీ, చాలా చక్కగా ఎంకరేజ్ చేస్తూ ఉండేవారు, పాజిటివ్గా ఉండేవారు. సో డెఫినెట్గా ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ. అటువంటి ఛాలెంజింగ్ లీడర్ కింద పనిచేయాలనేటువంటి ఆలోచనతో ఆయనతో ఉన్నాం. సో 98లో వారు పిసిసి అధ్యక్షులుగా రెండోసారి నియమితులయ్యారు. అప్పటి నుంచి ఇక ఫుల్ టైమ్గా వారితోటి పనిచేయడం జరిగింది. వారికి కార్యదర్శిగా పనిచేశాను, పిసిసి కార్యదర్శిగా పనిచేశాను, మీడియా ఇన్ఛార్జిగా పనిచేశాను. సో పార్టీలో ఏ విభాగంలో పనిచేసినప్పటికి కూడా వారితో చాలా దగ్గరగా సన్నిహిత సంబంధాలు ఉండడంతో ఆయన బాగా ఎంకరేజ్ చేయడం జరిగింది. అనే ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారితో పాటు కూడా కేవీపీ రామచంద్రరావు గారితో కూడా మీకు చాలా సన్నిహితం ఉందని అంటారు. ఇప్పటికీ కూడా మీరు కేవీపీ రామచంద్రరావు గారితో కలిసే ఉన్నారా? మరి వారితో మీరు ఇంకా ఎలా? అంటే రాజశేఖర రెడ్డి గారు, కేవీపీ గారు ఇన్సెపరబుల్, వాళ్ళిద్దరు కూడా ఒకటే. యూజువల్గా రాజశేఖర రెడ్డి గారు ఏంటంటే ఎక్కువగా టూర్స్లో ఉండేవారు. కడపలో ఒక 3 రోజులు, లేదా హైదరాబాద్ వచ్చినప్పుడు కొంచెంసేపు, లేకపోతే ఢిల్లీలో పార్లమెంట్ సభ్యులుగా ఉంటూ ఉండేవారు. ఓవరాల్గా క్యాంప్ ఆర్గనైజేషన్ అంతా కూడా కేవీపీ గారు చూసేవారు. సో కేవీపీ గారు తోటి చాలా సన్నిహితంగా పనిచేసేటువంటి అవకాశం ఉంది. ఆయనతోటే పనిచేస్తూ అంటే కింద మాకు ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ కానీ అవి కానీ, ఏ జిల్లాల్లో ఎట్లా పనిచేయాలి ఏంటి అనేటువంటిది అంతా కూడా చెప్పేవారు. సో ఈరోజు కూడా వారితోటే సన్నిహితంగా ఉన్నాను. అనే మీరు ఇలా ప్రజాసేవలో పొద్దున అంటే 24 గంటలు మీరు ప్రజాసేవలో 24/7 మీరు ప్రజలకు అంకితం ఉన్నారు కదా. మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మీ ఫాదర్ మదర్ కానీ, మీ భార్య పిల్లలు కానీ మిమ్మల్ని చాలా మిస్ అవుతుంటారు కదా. మరి వాళ్ళకి కూడా మీరు టైం కేటాయిస్తుంటారా? ఎలా కుదురుతుంది మీకు అసలు? డెఫినెట్గా మిస్ అయినటువంటి పరిస్థితి. అప్పుడు ఇంకా పిల్లలు చాలా చిన్నవాళ్ళు. 2005లోనే నేను కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి బాధ్యతలు నిర్వర్తించడం జరిగింది. దాని తర్వాత 7లో ఎమ్మెల్సీగా అవకాశం వచ్చింది. సో అటువంటి చిన్నపిల్లలు ఉన్నప్పుడు చాలా మిస్ అవుతూ ఉండేవాళ్ళం. తప్పదు, రెండు బ్యాలెన్స్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. ఫ్యామిలీతో పాటు బాధ్యతలు కూడా చాలా ముఖ్యం కాబట్టి పార్టీలో ఉన్నతమైనటువంటి అవకాశం వచ్చింది కాబట్టి ఎక్కువ మందిని రీచ్ అయ్యి ఎక్కువ మందికి సర్వీస్ చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి కుటుంబం అంతా కూడా సపోర్ట్ చేశారు. మా ఫాదరు, మా మదరు ఎంకరేజ్ చేసేవారు, బ్రదర్స్ ఎంకరేజ్ చేసేవారు, నా వైఫ్, కిడ్స్ వాళ్ళందరూ కూడా ఈరోజు కూడా నన్ను డెఫినెట్గా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఫ్యామిలీలో ఎంకరేజ్మెంట్ లేకపోతే పొలిటీషియన్ అనే వాళ్ళు పనిచేయడం చాలా కష్టమైనటువంటి పరిస్థితి. డెఫినెట్గా వాళ్ళందరూ కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అంటే మీ ప్రజాసేవలో మీది ఎంత 100% షేర్ ఉందో 100% వాళ్ళది కూడా షేర్ ఉందని? డెఫినెట్గా ఫ్యామిలీ కాంట్రిబ్యూషన్ లేకుండా జరగడం అనేటువంటిది కాని పని ఏ పొలిటీషియన్ కానీ. సో డెఫినెట్గా వైఫ్ కానీ, పిల్లలు కానీ, పేరెంట్స్ కానీ, బ్రదర్స్ కానీ సపోర్ట్ చేయకపోతే ఇది ఇంపాసిబుల్ టాస్క్. ఎందుకంటే జస్టిఫికేషన్ పీరియడ్ చాలా లాంగ్ ఉంటుంది రాజకీయాలు. నేను 86లో ఎన్ఎస్ఏలో ప్రస్థానం స్టార్ట్ చేస్తే 2005లో నాకు పార్టీ రాజశేఖర రెడ్డి గారు గుర్తించి నన్ను ఆ రోజు కార్పొరేషన్ చైర్మన్ చేశారు. సో ఈ మీ ఇన్ బిట్వీన్ ఉన్నటువంటి పీరియడ్ అంతా కూడా స్ట్రగుల్ పీరియడ్ కిందే లెక్క. చాలా కష్టపడి పనిచేసేటువంటి పరిస్థితి, అనుకోకుండా ఎదురీదేటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఎందుకంటే అప్పట్లో తెలుగుదేశం పార్టీ చాలా స్ట్రాంగ్గా ఉండేది. ఎన్టీ రామారావు గారు ఉండడం, తెలుగుదేశం పార్టీ బలంగా ఉండడం, కాంగ్రెస్ మళ్ళీ రాష్ట్ర రాజకీయాల్లో వస్తుందా అనేటువంటి సంశయం చాలా మందిలో ఉండడం, ఇవన్నీ కూడా ఉంటాయి. నెగిటివ్ ఫ్యాక్టర్స్ చాలా ఉంటాయి రాజకీయాల్లో. సక్సెస్ అయ్యే వరకు సమాజం కూడా కొంతవరకు మన అంత గొప్పగా సీరియస్గా కూడా తీసుకోదు. సక్సెస్ అయిన తర్వాతే వీళ్ళందరూ కూడా తీసుకోవడం కానీ ఓంచడం కానీ జరుగుతుంది. అప్పటి వరకు ఫ్యామిలీ కానీ, మన ఫ్యామిలీ సభ్యులు కానీ వీళ్ళందరూ సపోర్ట్ చేశారు. బంధువులు, మిత్రులు, ప్రధానంగా ఫ్రెండ్స్ చాలామంది నన్ను ఎంకరేజ్ చేసి ఈ స్థాయికి తీసుకొచ్చారు. అనే అప్పుడు 2008 ఆ ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారు తన గవర్నమెంట్ని డిజాల్వ్ చేసి, అంటే అప్పుడు బాంబ్ బ్లాస్ట్లో అప్పుడే రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర ముగిస్తున్న సమయం బాంబ్ బ్లాస్ట్ జరగడం, తర్వాత ఆ సందర్భంలో ఎలక్షన్స్కి పోవడంలో ఎలా ఉండేది పరిస్థితి? అంటే ఎలక్షన్ చంద్రబాబు ఇప్పుడు టీడీపీ ఫేవర్లు ఉండేదా, కాంగ్రెస్లో ఫేవర్లు ఉండేదా? ఒక రేంజ్ కాంగ్రెస్ ఫేవర్లోకి వెళ్ళిపోయిన తర్వాత తిరిగి టీడీపీ ఫేవర్లో వెళ్ళిపోయిందన్నారు. ఆ టైంలో మీ పరిస్థితులు ఎలా ఉండేది? అంటే బేసికల్గా ఎన్నికలు అప్పుడు సింపతి ఫ్యాక్టర్ అనేటువంటిది ఉంటుందని చాలామంది అనుకున్నారు. బట్ అప్పుడు సింపతి ఫ్యాక్టర్ రాలేదు చంద్రబాబు నాయుడు గారికి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చాలా బలమైనటువంటి అపోజిషన్గా ఉండేది 2004 పూర్వం. సో ఎందుకంటే 98, 99లోనే కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో, రాజశేఖర రెడ్డి గారి
సిఎల్పి లీడర్గా, అపోజిషన్ లీడర్గా చాలా నిర్మాణాత్మకమైనటువంటి పాత్రను పోషించడం జరిగింది. హౌస్లో కానీ బయట కానీ 2 చోట్ల కూడా చాలా వండర్ఫుల్ పెర్ఫార్మెన్స్ చేశారు. దాంతో ప్రజలందరూ కూడా చాలా దగ్గర అయ్యారు. అలాగే పార్టీ పెట్టినటువంటి మేనిఫెస్టో కూడా 99 ఎన్నికల్లోనే మేము ఉచిత విద్యుత్తు అనేటువంటి అంశాన్ని రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. సో రైతాంగం సమస్యల మీద పోరాటం చేయడం, ప్రధానంగా నిరుద్యోగులు వాళ్ళకి ఉపాధి కావాలి, ఉద్యోగ అవకాశాలు కావాలి, అదేవిధంగా వెల్ఫేర్ స్కీమ్స్ ఇవన్నీ కూడా అనౌన్స్ చేయడంతో కాంగ్రెస్ పార్టీ ఎడల మంచి మక్కువతో ఉన్నారు. 2004లో కాంగ్రెస్ పార్టీ మంచి మెజార్టీతో గెలవడం జరిగింది. అదేవిధంగా ఆ టైంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఒకానొక సందర్భంలో రోషయ్య గారు మీరు అన్ని చోట్ల ప్రామిసులు చేసేస్తున్నారు, ఫైనాన్స్కి చాలా ప్రాబ్లం అయిపోతుంది, నాకు ఈ ఫైనాన్స్ అరేంజ్ చేయడానికి ప్రాబ్లం అయిపోతుందని చెప్పి ఒకానొక సందర్భంలో ఆయన రిజిగ్నేషన్ లెటర్ కూడా అందరూ ఎవరికి తెలియకుండా రాజశేఖర రెడ్డి గారిని కలిసి ఇవ్వడానికి ప్రయత్నం చేశారని, రాజశేఖర రెడ్డి గారు దాన్ని నివారించి అలా కాదు అన్నీ సర్దుకుంటాయి, ప్రామిస్ చేయడమే కాదు ఫైనాన్స్ సెంట్రల్ నుంచి తెచ్చే బాధ్యత కూడా నాదేనని అంటారు. అది ఎంతవరకు నిజం? అంటే మరి రిజిగ్నేషన్ దాకా వచ్చిందనేటువంటి విషయం నాకైతే ఐడియా లేదు. బట్ యూజువల్గా ఫైనాన్స్ మినిస్టర్ ఎప్పుడు కూడా వర్రీ అవుతూ ఉంటారు. ఏ ఫైనాన్స్ మినిస్టర్ అయినా ఏ రాష్ట్రంలో అయినా ఆర్థిక వనరులు, రిసోర్సెస్, రెవెన్యూ రిసీట్స్ కానీ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఈ రెండింటికి ఇన్ని బ్యాలెన్స్ అయితే మనకు వచ్చేటువంటి ఆదాయం ఎంత ఉంది, వ్యయం ఎంత ఉంది, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయలేకపోతే రాష్ట్రం యొక్క ప్రగతి దెబ్బతినేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా రోసయ్య గారు చాలా సీనియర్ అండ్ సీజన్డ్ పొలిటీషియన్. ఆయన కొంచెం కన్జర్వేటివ్గా ఉంటారు. యూజువల్గా ఫైనాన్స్ మినిస్టర్స్ అందరూ కూడా కన్జర్వేటివ్గా ఉంటారు. సో డెఫినెట్గా అనేటువంటి మాట వాస్తవం. కానీ రాజశేఖర రెడ్డి గారికి అప్పటికి చాలా అవగాహన ఉంది. ఫైనాన్సెస్ మీద కానీ, రెవెన్యూ రిసీట్స్ మీద కానీ, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద కానీ చాలా ఫ్యూచర్ని వెల్ ఇన్ అడ్వాన్స్ ఒక 25 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ని ఊహించి పనిచేసినటువంటి అవగాహన ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నాం హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి అవుటర్ రింగ్ రోడ్డు ఈవేళ ఆ రోజు ఆయన కాన్సెప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఇటు పోలవరం కానీ, ఇటు లేకపోతే పులిచింతలు కానీ, ఈరోజు ఇక్కడ తెలంగాణలో ఉండేటువంటి భారీ ప్రాజెక్ట్స్ కానీ ఇవన్నీ కూడా భీమా లిఫ్ట్ ఇరిగేషన్ మహబూబ్నగర్లో పెట్టిన కానీ ఇలా రకరకాల ప్రాజెక్ట్స్ అన్నింటినీ కూడా చేయాలి. ఇరిగేషన్ అనేటువంటిది ప్రధానమైంది. ఇరిగేషన్ ఉంటేనే రైతు అంటే ఊర్లో దేశంగా ఎంప్లాయ్మెంట్ అయితే కావాలి కదా. ఎంప్లాయ్మెంట్ ఏ విధంగా జనరేట్ అవుతుంది, మనీ ఏ విధంగా జనరేట్ అవుతుంది, రైతు బాగుంటేనే జరుగుతుంది. సో ఈ కాన్సెప్ట్ ఆయనకి చాలా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. బయటికి అంత ఇదిగా కనపడరు కానీ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్గా చాలా ఇంటర్నల్గా డెప్త్ ఉన్నటువంటి వ్యక్తి. డెఫినెట్గా ఇవన్నీ ప్రామిసెస్ చేసేవారు. హోప్ ఉన్నటువంటి వ్యక్తి, పాజిటివ్ స్పిరిట్ ఉన్నటువంటి ఎస్ నేను చేయగలుగుతాను, నేను చేస్తాను అనేటువంటి నమ్మకం ఉన్నటువంటి వ్యక్తిగా ఆయన ప్రామిసెస్ చేస్తూ ఉండేవారు. అప్పుడు 75 రూపాయలు ఉండేటువంటి పెన్షను, ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ తెలుగుదేశం ప్రభుత్వంలో 200 రూపాయలు చేస్తారు. అంటే 125 రూపీస్ని హైక్ చేసినటువంటి పెంచినటువంటి పరిస్థితి. అంటే సామాన్య మానవుడి యొక్క స్థితిగతులు అంటే ఎంత ఇప్పుడు నెలకి మనం ఈ 75 రూపాయలతోటి బ్రతికే పరిస్థితి ఏదైనా ఉంటుందా ఒక మనిషి జీవన ప్రమాణాలు చూసుకున్నప్పుడు? సో దాన్ని 200 రూపాయలు చేయాలి, గవర్నమెంట్ కొంత తోడ్పాటు చేయాలి, దాన్ని మళ్ళీ ఎలా పెంచాలి. లేకపోతే ఆరోగ్యశ్రీ, సామాన్య మనిషి ఉన్నాడు, పేదవాడు ఈ రోజున్న పరిస్థితుల్లోనే మనం కోవిడ్ వచ్చిన తర్వాత చూస్తాం అనేక కుటుంబాలు చితికిపోయి. సో ఆ రోజు ఎంతో కొంత మనం ఆదుకోవాలి పేదవాడిని అనేటువంటి ఉద్దేశంతో బిలో పవర్టీ లేని కింద ఉన్న వాళ్ళందరూ కూడా ఆరోగ్యశ్రీ లాంటి స్కీమ్ తీసుకోవాలి. దేశ రాజకీయాల్లో కానీ రాష్ట్ర రాజకీయాల్లో కానీ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ దీస్ ఆర్ ది కోర్ సెక్టార్స్. ఏ ప్రభుత్వమైనా ప్రజాస్వామ్యంలో ప్రజలకు చేయవలసింది విద్యను అందించాలి. విద్య చాలా దాని సదుపాయాలు అవన్నీ కూడా బాగోవాలి. రెండోది ఎడ్యుకేషన్. ఈ రెండు బాగుంటే ఆటోమేటిక్గా సమాజం కొంత బాగుంటుంది. అంటే బలమైనటువంటి బేసిక్ ఫౌండేషను ప్రాథమిక పాఠశాలలు, ప్రైమరీ ఎడ్యుకేషన్ బాగుందనుకోండి, ఫౌండేషన్ బాగుంటే పిల్లల తర్వాత ఇంజనీరింగ్ చదువుతారు, మెడిసిన్ చదువుతారు, ఆటోమేటిక్గా ఇంకా తర్వాత వాళ్ళు అభివృద్ధి చెందిపోతారు. అదేవిధంగా ఏదైనా జరిగినప్పుడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఎక్స్పెండిచర్ పెట్టుకోలేనటువంటి పరిస్థితి. సో ఇటువంటి స్కీమ్స్ అన్ని ఇచ్చేవారు వారు. ఆరోగ్యశ్రీ కానీ, లేకపోతే ఎడ్యుకేషన్ కానీ, ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ వండర్ఫుల్ స్కీమ్స్. అసలు ఎవరు అప్పట్లో ఏ రాష్ట్రంలోనూ కూడా ఆలోచించిన ఉచిత విద్యుత్ అనేటువంటి చెప్పినప్పుడే కూడా జనం అందరూ కూడా చాలా దాన్ని నాన్ సీరియస్గా తీసుకున్నారు, చేయలేము అనేటువంటి. ఈవేళ కూడా జరుగుతోంది. ఆరోగ్యశ్రీ ఈవేళ కూడా జరుగుతోంది. మన రోల్ మోడల్గా తీసుకుని అనేక రాష్ట్రాలు స్టడీ చేసి తర్వాత పెట్టినటువంటి పరిస్థితి. ఫీజు రీఎంబర్స్మెంట్ చాలా రాష్ట్రాల్లో ఎంతోమంది ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులే కాకుండా ఈబీసీ పిల్లలు కూడా ఎకనామికలీ ఆర్థికంగా వెనుకబడినటువంటి కులాల వాళ్ళందరూ కూడా ఈవేళ ఇంజనీర్లు డాక్టర్లు అవుతున్నారంటే
ముస్లిమ్స్కి రిజర్వేషన్ 4% రిజర్వేషను ఆనాడు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి సమయంలో ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈవేళ ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ డెవలప్మెంట్లో, మనిషి కెరీర్లో. ఎడ్యుకేషన్ని అడ్రస్ చేశారు, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ని అడ్రస్ చేశారు, తర్వాత నీకు హెల్త్ని అడ్రస్ చేశారు. కోర్ సెక్టార్స్ అన్నింటినీ చేయడం మూలాన్ని ఈవేళ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా డెఫినెట్గా చాలా వరకు అభివృద్ధి చెందినటువంటి మాట. రాజశేఖర రెడ్డి గారు ఒకనొక సందర్భంలో అంటే సెంట్రల్ గవర్నమెంట్ గ్యాస్ 50 రూపాయలు పెంచారు అని తెలిసిన హాఫ్ అన్ అవర్లోనే ప్రెస్ మీట్ పిలిచేసి 50 రూపీస్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిందో దానిని స్టేట్ గవర్నమెంట్ మొత్తం టేక్ ఓవర్ చేస్తుందని, భరిస్తుందని, దాని గురించి ప్రజలు ఎటువంటి టెన్షన్ పడద్దని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. అట్లాంటి ఎన్నో స్టేట్మెంట్స్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు. అట్లాంటి స్టేట్మెంట్స్ తీసుకోవడానికి చాలా బోల్డ్ మైండెడ్, స్ట్రాంగ్నెస్ ఇవన్నీ ఉండాలి కదా. రాజశేఖర రెడ్డి గారు అంత స్ట్రాంగ్గా ఉండేవారు సార్. అంటే బేసికల్గా ఏంటంటే ప్రజల యొక్క స్థితిగతుల మీద చాలా అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా, ఇప్పుడు ఒక మధ్యతరగతి కుటుంబీకుడు కానీ, లోయర్ మిడిల్ క్లాస్ కానీ, వాళ్ళది ఆదాయ వనరులు కాన్స్టెంట్గా ఉంటాయి. ఎంప్లాయీస్ కానీ ఎక్స్పెండిచర్ పెరిగి కొద్దీ వాళ్ళు దాన్ని డిస్పారిటీస్ వస్తాయి, దాన్ని మీట్అవుట్ కాలేనటువంటి పరిస్థితి ఉంటుంది. సో దానికోసం ప్రభుత్వం బాధ్యతగా తీసుకుని నేను 50 రూపాయలు ఇస్తానని చెప్పడం జరిగింది. సో ఇప్పుడున్న పరిస్థితులు చూసినాం మనం. యూపీఏ ప్రభుత్వానికి దీనికి 350 రూపాయలు ఉన్న గ్యాస్ సిలిండర్ని వేళ బీజేపీ ప్రభుత్వం సుమారు 1000 రూపాయలు చేసినటువంటి పరిస్థితి. సో ఎంత పెరిగింది ఒక సిలిండర్కి? సో ఆ పరిణామంలో ప్రజల యొక్క ఇన్కమ్స్ ఎక్కడ పెరిగాయి? నేను ఒక నెలకు ఒక సిలిండర్ని నేను కన్జ్యూమ్ చేస్తాను అంటే గతంలో 350 రూపాయలు ఉండేది, ఈవేళ సుమారు 1000 రూపాయలు అయింది. ఎంతవరకు పెరిగినట్లు లెక్క? 200% పెరిగిపోయింది. సో ఈ మేరకు నాకు ఆదాయ వనరులు ఎక్కడి నుంచి వస్తాయి అంటే నేను ఒక సంవత్సరానికి ఎన్ని సిలిండర్లు వాడతాను? 12 సిలిండర్లు వాడలేను. 12 సిలిండర్కి ఎంత అమౌంట్ అయింది? సో బడ్జెటింగ్లో దిస్ ఈజ్ ఎ బిగ్ ఇష్యూ. మనం చాలా విషయాలు, పెట్రోల్ కానీ, గ్యాసులు కానీ, డీజిల్ కానీ, లేకపోతే నిత్యావసర వస్తువులు కానీ, గ్యాస్, ఇవన్నీ మనం పెద్దగా పరిగణలోకి తీసుకోం మాదిరికి స్థాయికి వచ్చిన తర్వాత. కానీ ఈ ఇంపాక్ట్ అంతా ఎంత ఉంటుందంటే ప్రతి కుటుంబంలోనూ నెలకు ఒక 2000 రూపాయలు, 2500, 3000 రూపాయలు ఇంపాక్ట్ ఉంటాయి బడ్జెటింగ్లో. వచ్చే ఇన్కమేమో కాన్స్టెంట్గా అంతే ఉంటుంది, పెరిగే ఎక్స్పెండిచర్ ఎక్కువైపోతుంది. సో ఈ డిస్పారిటీస్లో ఈ లోయర్ మిడిల్ క్లాస్ కానీ, మిడిల్ క్లాస్ కానీ, ఇతర కుటుంబాలు కానీ చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది. సో ప్రభుత్వం ఎప్పుడు కూడా, ప్రభుత్వాలు ఎవరైనా కానీ దాన్ని దృష్టిలో పెట్టుకోవాలంతే కూడా. సో ఇన్కమ్ రిసోర్సెస్ ఎక్కడి నుంచి ట్యాప్ చేయాలో అక్కడి నుంచి ట్యాప్ చేయొచ్చు. పెట్టుబడిదారీ వ్యవస్థ నుంచి కానీ, ఇండస్ట్రీస్ నుంచి కానీ, లేదా అదర్ కోర్ సెక్టార్స్ నుంచి కానీ మనం ట్యాక్సెస్ అవి చేసి కూడా తప్పేం లేదు. ఈ మిడిల్ క్లాసు, లోయర్ మిడిల్ క్లాసు ఇటువంటి వాళ్ళని మనం కొంచెం జాగ్రత్తగా చూసుకోకపోతే అన్రెస్ట్ వచ్చి వాళ్ళందరూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసేటువంటి పరిస్థితి ఉంటుంది. సో రాజశేఖర రెడ్డి గారికి అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆ విధమైన అవగాహన ఉండేది. దానికోసం వాళ్ళు ఎప్పుడు కూడా ఇబ్బంది పడకూడదు అనేటువంటిది చూడండి. సొసైటీని బ్యాలెన్స్ చేయాలి కదా. హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్, పూర్, రిచ్, పూర్, ఈ మధ్యలో ఉండేటువంటి దాన్ని గ్యాప్ని మనం ఫిల్ చేయడం అనేటువంటిది వెల్ఫేర్ స్టేట్ యొక్క బాధ్యత. వెల్ఫేర్ స్టేట్ కదా, ప్రజాస్వామ్యంలో ఉన్నాం. వెల్ఫేర్ స్టేట్ ఏం చేయాలి? డబ్బును వాళ్ళ దగ్గర నుంచి ట్యాక్సెస్ కలెక్ట్ చేయాలి, లేని వాళ్ళ పేదలకి స్కీమ్స్ ఇస్తూ ఉంటారు. సో ఆ రెండింటిని, అలాగే ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ప్రధానంగా మిడిల్ క్లాస్ ఉంటారు. మిడిల్ క్లాస్ చాలా ఇంపార్టెంట్. మిడిల్ క్లాస్ని మనం, ఎందుకంటే వాళ్ళు పాపం అటు కాకుండా ఇటు కాకుండా అయ్యేటువంటి పరిస్థితి ఉంటారు. మిడిల్ క్లాస్ని కూడా అడ్రస్ చేయాలి. సో ఈ మూడింటిని బ్యాలెన్స్ చేయడం అనేటువంటి ప్రభుత్వాల యొక్క ముఖ్యమైనటువంటి పాత్ర. దాన్ని అప్పట్లో కాంగ్రెస్ పార్టీ కానీ, రాజశేఖర రెడ్డి గారు కానీ, రోస గారు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ, కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఎవరున్నా దాన్ని బ్యాలెన్స్ చేసేవారు. రాష్ట్రం విభజించబడిన తర్వాత, అంటే అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ, రోసయ్య గారు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ ఉన్నప్పుడు ఒక కాంగ్రెస్ పార్టీకి ఒక సరైన గుర్తింపు ఉండేది. ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే ఈ 2 రాష్ట్రాలు విభజించిన తర్వాత ఇక్కడ టీఆర్ఎస్ అని, అక్కడ తెలుగుదేశం కానీ, వైసీపీ కానీ, ఇవన్నీ పార్టీలు ఏర్పడిన తర్వాత ఇప్పుడు ప్రజలు కాంగ్రెస్ గవర్నమెంట్ కావాలని తిరిగి కోరుకుంటున్నారు. కానీ బలమైన నాయకుడు లేడని కూడా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళకు ఒక ప్రత్యామ్నాయం కావాలి. ఎందుకంటే టీఆర్ఎస్ చేస్తున్నటువంటి కార్యక్రమాలు కానీ, వాటి ఇచ్చినటువంటి ప్రామిసెస్, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తున్నారు, ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వలేదు. అలానే చాలా ప్రామిసెస్ చేశారు, ఆ ప్రామిసెస్ ఏది నిలబెట్టుకోలేకపోయారు. అట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నప్పటికీ, అంటే మొత్తం దేశవ్యాప్తంగా మనం చూసుకుంటే 30 to 35% ఫిక్స్డ్ ఓట్స్ ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అంటే ప్రతి ఒక ఓల్డేజ్ పర్సన్ దగ్గరికి వెళ్ళి మీరు ఎవరు ఓటేయాలనుకుంటున్నారని అడిగితే ఈ తెలుగుదేశం వైపు కానీ, ఇంకొక
బీజేపీ వైపు కానీ ఇంకొక పార్టీ వైపు మొగ్గు చూపించడానికి ఇంట్రెస్ట్ చూపించకుండా మేము కాంగ్రెస్కే ఓటేస్తాం అని నిలబడేటట్టు ఉన్నప్పటికీ వాళ్ళని ఓట్ల కింద ఎందుకు మార్చుకోలేకపోతుంది కాంగ్రెస్ పార్టీ? అంటే లీడర్షిప్ తక్కువ ఉందని చాలామంది అంటున్నారు. దానికి మీ అభిప్రాయం? అంటే కాంగ్రెస్ పార్టీ బేసికల్గా సిద్ధాంతపరంగా చాలా బలమైనటువంటి పార్టీ. సరే, లీడర్స్ అనేటువంటిది కూడా ఒక ఫ్యాక్టర్. డెఫినెట్గా ఒక రాజకీయ నాయకుడిని ఒక పార్టీ తయారు చేయాలంటే 20-25 సంవత్సరాలు పడుతుంది. నేను విద్యార్థి దశలో ఉన్న రాజకీయ ప్రస్థానాన్ని మొదలు పెడితే ప్రజల్లో కొంత ఫెమిలియారిటీ వచ్చి మనం ఏదైనా కొంత సర్వీస్ చేయగలుగుతాం, కాన్ఫిడెన్స్ అది వచ్చి పార్టీకి మన మీద నమ్మకం వచ్చేటప్పటికి 2005 పట్టింది. సో ఈ మధ్యలో ఉన్నటువంటి పీరియడ్ 25 సంవత్సరాలు పడుతుంది. చాలామంది పార్టీలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు అటు ఇటు దూకడం వల్ల అంటే సిద్ధాంతాలను పక్కన పెట్టి స్వార్థంతో రాజకీయ లబ్ధి కోసం పదవుల మీద అపేక్షతతో వేరే పార్టీల్లోకి వెళ్ళారు. అదొక రాజకీయ కారణం. బట్ ప్రజలు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీని విస్మరించరు. కోపం రావడం అనేటువంటి సహజం. ఆ రోజు జరిగినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మీద అడ్మినిస్ట్రేషన్ చేయలేదనో పేదలకు చేయలేదనో కాదు, విభజనను వద్దనుకున్నారు ఆ రోజు ప్రజలు. సో దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు లెటర్లు ఇచ్చాయి. అన్ని రాజకీయ పార్టీలు లెటర్ ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూసీలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ రోజుని ఆల్ పార్టీ మీటింగ్ జరిగింది. ఆల్ పార్టీ మీటింగ్ జరిగినప్పుడు అన్ని రాజకీయ పార్టీలు కూడా డివిజన్ కోసం చెప్పిన వాళ్ళే, ఎక్సెప్ట్ 1 or 2 పొలిటికల్ పార్టీస్ ఇన్ ది స్టేట్. మిగిలిన వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ ఉత్తరం ఇచ్చింది, చేయమని చెప్పింది. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఉత్తరం ఇచ్చింది, చేయమని చెప్పింది. సో మిగిలిన రాజకీయ పార్టీలన్నీ కూడా చేయాలన్నారు. దాని తర్వాత పార్టీ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. బట్ దానికి భిన్నంగా ప్రజలందరూ కూడా కలిసి ఉండాలి, సెంటిమెంటల్ ఎమోషనల్ అటాచ్మెంట్స్ తోటి కలిసి ఉండాలని అనుకున్నారు. ఆ ఒక ఇష్యూ తోటి ప్రజల్లో కొంత కోపం వచ్చినటువంటి పరిస్థితి. సో స్లోగా రియలైజ్ అయ్యారు. ఇప్పుడు ఆంధ్రాలో కూడా మా రాష్ట్రంలో చాలా చక్కగా చూశారు. చంద్రబాబు నాయుడు 5 ఏళ్ళ పరిపాలన, ఇప్పటికి జగన్మోహన్ రెడ్డి గారిది 2.5 ఏళ్ళ పరిపాలన. వెరసి 7 లక్షల కోట్ల డిఫిసిట్, 7 లక్షల కోట్ల డిఫిసిట్ ఉన్నటువంటి రాష్ట్రాన్ని మనం ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళగలుగుతాం? ఇంకో నీకు 2 నెలలు 3 నెలలు 5 నెలలు పోయిన తర్వాత గవర్నమెంట్ మే నాట్ బీ ఇన్ ఏ పొజిషన్ టు గివ్ ది శాలరీస్ ఆల్సో. సో ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలందరూ అనుకుంటున్నారు కాంగ్రెసే బెటరు, కాంగ్రెసే బాగా చేస్తుందని అనుకుంటున్నారు. బట్ లీడర్షిప్ కూడా ఓవర్కమ్ అవుతుంది. అటువంటి ఇష్యూ ఉన్నప్పుడు మనం పక్కనే ఛత్తీస్గఢ్లో లాస్ట్ టైం ఎలక్షన్ జరిగాయి. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి. అక్కడేం పెద్ద బలమైనటువంటి నాయకుడు ఎవరు కూడా మనకు ఎవరికి మీడియా దాకా తెలియదు. సో భూపేష్ బఘేల్ పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నారు, ముఖ్యమంత్రి అయ్యారు. సడన్గా బ్రహ్మాండమైనటువంటి పరిపాలన చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ మినిమం సపోర్ట్ ప్రైస్కి సంబంధించి కానీ, ధాన్యం కొనుగోలుకి సంబంధించి కానీ, ఈ వేరే రాష్ట్రాలతో కంపీట్ చేస్తే చాలా బ్రహ్మాండంగా రేట్లు ఇస్తున్నటువంటి పరిస్థితి. అడ్మినిస్ట్రేటివ్ ఆస్పెక్ట్స్ కూడా చాలా బాగా చేస్తున్నారు, వెల్ఫేర్ స్కీమ్స్ కూడా బాగా చేస్తున్నారు. అలాగే పంజాబ్లో ఆ రోజు ఇందిరాగాంధీ గారి హత్య, లేకపోతే సిక్కులు గోల్డెన్ టెంపుల్ ఇష్యూ, ఇవన్నీ కూడా జరిగాయి. జరిగిన తర్వాత తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. సో దిస్ ఈజ్ ఎ ప్రాసెస్. ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు పార్టీ మీద ఈ దేశంలో జనమందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ఒకటే ఈ దేశానికి కానీ రాష్ట్రానికి కూడా నడిపించగలుగుతారు. ఎందుకంటే ఇందులో అన్ని సెక్షన్స్కి సమానమైనటువంటి అవకాశాలు ఉంటాయి. కులాలు కానీ, మతాలు కానీ, గోత్రాలు కానీ ఇవన్నీ ఉన్నటువంటి ఈ దేశంలో అన్ని సెక్షన్స్ హ్యాపీగా ఉండే పార్టీ, అందరినీ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్లో పెట్టే పార్టీ కాంగ్రెస్ పార్టీ. సో డెఫినెట్గా 2 రాష్ట్రాల్లో కూడా ప్రజలు ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు. మళ్ళీ పాత ఆలోచనకు వచ్చారు. బాగా కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు. కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి కానీ ఈ రాష్ట్రానికి కానీ అన్నీ చేసింది. పెన్షన్స్ని పెంచింది, రాజీవ్ ఆరోగ్యశ్రీని పెట్టింది, మైనారిటీస్కి రిజర్వేషన్స్ కల్పించింది. నేషనల్ లెవెల్లో చూసుకుంటే యూపీఏ ప్రభుత్వం ఎన్ఆర్జీఎస్ తీసుకొచ్చింది. అప్పుడు బీజేపీ చెప్పింది ఎన్ఆర్జీఎస్ అంతా తినడం కోసం అని చెప్పి. ఇవాళ ఎన్ఆర్జీఎస్ మోస్ట్ సక్సెస్ఫుల్. అప్పుడు మన ఆధార్ కార్డుని తీసుకొచ్చింది. ఆధార్ కార్డు తీసుకొస్తే ఇదంతా పెద్ద కుంభకోణం అన్నారు. ఇవాళ ఆధార్ కార్డు లేకుండా అసలు దేశంలో ఎక్కడికి వెళ్ళాను. నువ్వు ఎయిర్పోర్ట్కి వెళ్తే ఆధార్ కార్డు, బయటికి వెళ్తే ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తే ఆధార్ కార్డు, జన్ధన్ యోజన అని ఇవాళ వీళ్ళు చెప్తున్నారు. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినది. బ్యాంక్ అకౌంట్స్ తీసుకొచ్చినటువంటి పేదలకి, బీపీఎల్ కింద ఉన్న వాళ్ళకి అకౌంట్స్ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. సో బ్రాడర్గా కేంద్రంలో మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ గారి నాయకత్వంలో రైట్ టు ఇన్ఫర్మేషన్ ప్రపంచంలో ఉన్నటువంటి అడ్వాన్స్డ్ కంట్రీస్లో లేదు. పూర్వకాలానికి ఏదైనా ఒక ఫైల్ కావాలంటే ఎన్నో రోజులు మనం ఆర్డీఓ ఆఫీస్ చుట్టూ, కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగేటువంటి, ఈవేళ ఇంట్లో కూర్చుని రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో పెడితే వచ్చేసేటువంటి పరిస్థితి. రైట్ టు ఎడ్యుకేషన్, ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్,
ట్రైబల్కి సంబంధించి స్పెషల్ ప్రొటెక్షన్ యాక్ట్, ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్, ఎప్పుడో బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి యాక్ట్ని తీసి వేళ ల్యాండ్కి పూర్వం ఊర్లలో 2 ఎకరాలు ఉందంటే భయపడిపోయారు, ఎప్పుడు వీళ్ళకి పెడతారు, వేళ పెడితే ఆనందపడుతున్నారు, ఎందుకంటే 4 times ఇస్తుంది గవర్నమెంట్. సో ఇటువంటివన్నీ వచ్చినటువంటి పరిస్థితి. ఈ యాక్ట్స్ అన్నీ యూపీఏ ప్రభుత్వం చేసింది. అలాగే స్టేట్లో కూడా అనేకమైనటువంటి యాక్టివిటీస్ చేశారు. సో ఇవన్నీ జరిగిన తర్వాత ప్రజలకు ఏం అర్థమైందంటే కొన్ని ఎమోషన్స్లో, కొన్ని సెంటిమెంట్స్లో ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో నిర్ణయం తీసుకున్నారు. ఆవేళ తెలంగాణలో అయితే తెలంగాణ ఇచ్చినా కూడా మేము సరిగ్గా చేసుకోలేకపోవడం వల్ల కేసీఆర్ గారిని ఆదరించారు. సరే ఆంధ్రాలో ఎలాగ ఇచ్చేసింది, విడగొట్టింది అనేటువంటి భావంతో అక్కడ చెడింది. సో ఇప్పుడు 2 చోట్ల కూడా రిలీజ్ అవుతున్నటువంటి, మాకు ఆంధ్రాలో కూడా బ్రహ్మాండమైన స్పేస్ ఉంటుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని చూశారు జనం, జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూశారు, అక్కడ జరుగుతున్నటువంటి ఇష్యూస్ని చూశారు. డెఫినెట్గా కాంగ్రెస్ ఈజ్ గుడ్ పొలిటికల్ పార్టీ, కాంగ్రెసే చేయగలుగుతుంది. కాంగ్రెస్ అనేటువంటిది ఇట్స్ ఎన్ ఐడియాలజీ, అదొక విచారధార. ఈ దేశంలో కాశ్మీర్ టు కన్యాకుమారి ఉన్నటువంటి ఏ రాష్ట్రంలో అయినా సరే మాకు మినిమం ఫిక్స్డ్ ఓట్ బ్యాంక్ ఉంటుంది. సో మీరు మతాల పేరు మీద లేకపోతే భాషల పేరు మీద ఇంకో పేరు మీద వేరే రాజకీయ పార్టీలు వచ్చి ఎమోషన్స్ క్రియేట్ చేసినా కూడా అల్టిమేట్గా ప్రజలు కొద్ది రోజులు అటు ఇటు అవుతారు కానీ రియలైజ్ అవుతారు. సో డెఫినెట్గా ఆ అడ్వాంటేజ్ ఉంటుంది. నా ఉద్దేశంలో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా 24 ఎన్నికలకి, ఇక్కడ 23లో జరుగుతాయి ఎన్నికలు, ఆంధ్రాలో 24 జరుగుతుంది. కేంద్రంలో కూడా డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉంటుంది. సో రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో, సోనియా గాంధీ గారి నేతృత్వంలో మంచి ప్రభుత్వం వస్తుంది. ప్రజలకి మేలైనటువంటి మంచి కార్యక్రమాలు చేసే ఆలోచన కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉంది. ఎందుకంటే న్యాయ లాంటి కాన్సెప్ట్ని మీకు రాహుల్ గాంధీ గారు చెప్పారు. ప్రజలందరూ ఆ రోజు ఆయన గురించి నాన్ సీరియస్గా తీసుకున్నారు. కోవిడ్ అనేటువంటిది ఇంత భయంకరంగా ఉంటుంది, కోవిడ్ ఇంత విపత్తు అనేటువంటిది లాస్ట్ ఫిబ్రవరి 1.5 years బ్యాక్ చెప్పారు ఆయన పార్లమెంట్లో బయటకు వచ్చి. జనం సీరియస్గా తీసుకోలేదు. రైతులకు సంబంధించి 3 నల్ల చట్టాల గురించి ఆయన వ్యతిరేకించారు. రోల్ బ్యాక్ చేస్తుంది ఈ ప్రభుత్వం తప్పనిసరిగా. మరి అంత బలమైనటువంటి నాయకుడు, 303 లోక్సభలో సీట్లు ఉన్నటువంటి ప్రధానమంత్రి ఈరోజు 3 పార్లమెంట్లో చేసినటువంటి నల్ల చట్టాలను వెనక్కి తీసుకునేటువంటి పరిస్థితి. ఎందుకంటే గ్రౌండ్ రియాలిటీకి వ్యతిరేకంగా ఏ ప్రభుత్వం పనిచేయలేదు. ప్రభుత్వం ఉన్నది ప్రజల ఇంట్రెస్ట్ని సేఫ్ గార్డ్ చేయడం, ప్రజలకి సుపరిపాలన అందించడం. వాటిలన్నింటిలోనూ కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఈ తెలంగాణ ప్రభుత్వం, అటు ఆంధ్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం 3 ఫెయిల్ అయ్యాయి. కాబట్టి డెఫినెట్గా రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి మంచి అవకాశం ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ ఈజ్ నాట్ ఫర్ ద పవర్. 2004 నుంచి 2014 వరకు ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సోనియా గాంధీ గారు ప్రధానమంత్రి కావాలని కోరుకోలేదు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ పెట్టి సోనియా గాంధీ గారే మా నాయకురాలని చెప్పారు. ఎవరైనా తీసుకుంటారు ఈ దేశంలో. ఊర్లో చిన్న ఉద్యోగం ఉంటే తహతాలాలి వాళ్ళ కొడుకులు తీసుకునేటువంటి పరిస్థితి. అటువంటిది ప్రధానమంత్రి వద్దని చెప్పింది. రాహుల్ గాంధీ గారు క్యాబినెట్లోకి వెళ్ళలేదు. సో దే ఆర్ నాట్ ఫర్ పవర్. మీడియాలో కానీ, ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో కానీ, జనంలో కానీ స్పెక్యులేషన్ జరిగే విధంగా ఎంతసేపు కుటుంబమే బలం. సాక్రిఫైస్ చేసినటువంటి కుటుంబం. ఇందిరాగాంధీ గారిని చంపేశారు. రాజీవ్ గాంధీ గారు టూర్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇదిగో రాజీవ్ గాంధీ గారు అని ఒక బూటును ఒక ఇది ఇస్తే వాళ్ళ లైఫ్ సాక్రిఫైస్ చేసినటువంటి కుటుంబాలు. నెహ్రూ గారు 14 సంవత్సరాలు ఈ దేశం కోసం ఫ్రీడమ్ మూమెంట్లో పనిచేసి జైల్లో ఉన్నటువంటి వ్యక్తి. మీకు 6 నెలలు జైల్లో పెడతాను, మీకు ఏదైనా పలానా పోస్ట్ ఇస్తానంటే వెళ్తారా? 14 years ఇవ్వదు అంటారు. బ్రిటిష్ టైంలో ఇవ్వదు అంటారు ప్రజెంట్. సో ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళ కుటుంబం డెఫినెట్గా మాకు స్ట్రెంగ్త్, దాన్ని బలహీనపరచడానికి వేరే వాళ్ళు చేస్తూ ఉంటారు. సో ఆ ట్రాప్లో పడకుండా దేశ విశాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని, సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల యొక్క విశాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. ఒక వ్యక్తి కోసం, ఒక ఇది కోసం పనిచేసినటువంటి పరిస్థితి కాదు. సో డెఫినెట్గా కేంద్రంలోనూ కాంగ్రెస్ పార్టీకి మంచి అవకాశాలు ఉంటాయి, అధికారంలోకి వస్తుంది. 2 తెలుగు రాష్ట్రాలను కూడా ప్రజలు కాంగ్రెస్ మొగ్గు చూపుతున్నారు. 2 రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తుంది. మంచి పరిపాలన, జనరంజకమైనటువంటి ప్రజలకి కావలసిన విధంగా పరిపాలన కాంగ్రెస్ పార్టీ అందజేస్తుంది. వెల్కమ్ టు ప్రసార వ్యూయర్స్, వెల్కమ్ టు లటన్స్. ఈరోజు మన గెస్ట్ స్టేట్ కమిషన్ జాయింట్ సెక్రటరీ నవీన్ కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. కన్జ్యూమర్ ఫారం అంటే ఏంటి?
కన్స్యూమర్ ఫోరం అనే దాన్ని దీనికోసం ఉపయోగిస్తారు. 1986 యాక్ట్ ప్రకారం ఏమిటంటే ఈ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ ఏదైతే ఉందో ఫర్ ద బెనిఫిషియల్ ఆఫ్ కన్జ్యూమర్స్ గురించి మెయిన్గా ఏదైనా ప్రోడక్ట్స్ కొన్నా, గూడ్స్ కొన్నా, సర్వీసెస్ అవైల్ చేసుకున్నా దానికి మనం యూజ్ చేసేది కన్జ్యూమర్ దాని గురించి. 1986 యాక్ట్ వచ్చినప్పటి నుంచి మోస్ట్ ఆఫ్ ది పబ్లిక్లో ఎన్లైటన్మెంట్ ఉంది. అయినప్పటికీ చెప్పాలంటే ఒక విధంగా తక్కువగానే ఉంది అని చెప్పొచ్చు. కానీ చాలామంది ఎంతోమంది ఫార్మర్స్, అదర్ పర్సన్స్ దే ఆర్ బెనిఫిటింగ్ అవుట్ ఆఫ్ దిస్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 ఫస్ట్ స్టార్ట్ అయినప్పటి నుంచి చాలామందికి బెనిఫిషియల్ లెజిస్లేషన్ కన్జ్యూమర్ యాక్ట్. సార్ ఇప్పుడు 1986కి 2019కి డిఫరెన్స్ ఏంటి? మంచి క్వశ్చన్. 2019 ఏమిటి అంటే ఆల్మోస్ట్ ఆ 1986 యాక్ట్లో 2019 యాక్ట్లో సిమిలర్ ప్రొవిజన్స్ ఉన్నాయి. కానీ ఈ యాక్ట్ స్కోప్ అనేది వైడెన్ చేసింది అనమాట. 1986 యాక్ట్లో ఏవైతే కొన్ని కవర్ అవ్వలేదు, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కానీ, ఇప్పుడు మనం అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇట్లాంటి అంత మల్టీ లెవెల్ మార్కెటింగ్స్ ఇట్లాంటివన్నీ చూస్తున్నాం. ఎక్కడైతే ఫ్రాడ్స్ అట్లాంటివి జరుగుతూ ఉంటాయో అది కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్లోకి తీసుకొచ్చారు. ఎనీ సార్ట్ ఆఫ్ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ కూడా ఇంతకుముందు ఏవీ లేవు. ఒక ప్రోడక్ట్ మంచిదా చెడుదా అనేది ఎవరికీ తెలియదు కామన్ పబ్లిక్కి. కానీ ఎవరైనా ఒక సినిమా యాక్టర్ కానీ యాక్ట్రెస్ కానీ దాని గురించి ఒక షో చేసి ఒక అడ్వర్టైజ్మెంట్ తీసుకొస్తే దాన్ని మనం నమ్మేస్తాం. సో అట్లాంటి మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ని కట్టేల్ చేస్తూ వాళ్ళ సేల్స్ని ఎంకరేజ్ చేయకుండా ఉండడానికే ఇప్పుడు అలాంటివన్నీ తీసుకొచ్చి ఇంక్లూడ్ చేశారు కన్జ్యూమర్ ప్రొటెక్షన్ 2019. ఈ కన్స్యూమర్ లా వల్ల ప్రజలకు ఉన్నటువంటి అడ్వాంటేజెస్ అంటే కన్స్యూమర్కి ఉన్నటువంటి అడ్వాంటేజెస్ మేజర్. కన్జ్యూమర్కి ఏమిటంటే కంపేర్ టు సివిల్ కోర్ట్ కానీ ఎనీ అదర్ కోర్ట్స్ కానీ పేపర్ వర్క్ అనేది దీనిలో తక్కువ ఉంటుంది, కోర్ట్ ఫీజు చాలా తక్కువ ఉంటుంది, సమ్మరీ ట్రయల్స్, ఎక్స్టెన్సివ్ ట్రయల్ సివిల్ కోర్ట్ లాగా ఉండదు, చీప్ అండ్ ఫాస్టెస్ట్ రెమెడీ అవైలబుల్ అది కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్లో ఉంటుంది. ఫార్మర్స్ కానివ్వండి, నార్మల్ పబ్లిక్ కానివ్వండి, ఎనీ పర్సన్ ఏ పర్సన్ అయినా కూడా ఎనీ సర్వీస్ అవైల్ చేసుకున్నా, గూడ్స్ కొన్నా, అందులో డిఫెక్టివ్ ఉన్నా, ఈవెన్ కన్స్ట్రక్షన్, ఎనీ అదర్ బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ ఇవన్నీ కన్జ్యూమర్ ప్రొటెక్షన్లో కవర్ అయిపోయాయి. సో ఆల్ ద పర్సన్స్ ఆర్ బెనిఫిటెడ్ అవుట్ ఆఫ్ దిస్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్. సార్ ఈ కన్జ్యూమర్ లాస్ అయితే ఉన్నాయో, కన్జ్యూమర్ లాస్లో అంటే డైరెక్ట్ పార్టీస్ ఇంటరాక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయా? అడ్వకేట్ ద్వారానే ఇంటరాక్ట్ కావాలా? వీటిని ఏ రకంగా ఫైల్ చేయాల్సి ఉంటుంది? వీటిని ఏ రకంగా చూడాల్సి అంటే వాటిని ఏ దృష్టికోణంలో చూడాల్సిన అవసరం ఉంటుంది? మంచి క్వశ్చన్. కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఎక్కడ కూడా స్ట్రిక్ట్లీ అడ్వకేట్సే ప్రాక్టీస్ చేయాలనేది ఎక్కడా లేదు. అలా అని చెప్పేసి ఈవెన్ ఇంటర్న్స్ ప్రాక్టీస్ చేయొచ్చు, ఇంటర్న్స్ చేయవచ్చు, అలాగే ఏజెంట్స్ రిప్రజెంట్ చేయొచ్చు, ఎన్జిఓస్, వాలంటరీ కన్జ్యూమర్ ఆర్గనైజేషన్స్ రిజిస్టర్డ్ అయి ఉన్నాయి వచ్చి చేయొచ్చు, అలా చేయొచ్చు. అడ్వకేట్సే స్ట్రిక్ట్లీ చేయాలనేది ఎక్కడా లేదు యాక్ట్ లోపల. సార్ ఈ కన్స్యూమర్ లాస్ కింద ఏవేవి కవర్ అవుతాయి అంటే మ్యాక్సిమంగా సంబంధించినటువంటి ఈ ఇన్సూరెన్స్కి సంబంధించినవి వీటి కింద ఏవేవి కవర్ అవుతాయి? ఎటువంటి ఇన్సూరెన్సెస్ కవర్ అవుతాయి? ఈ ఇన్సూరెన్సెస్ని ఎలా క్లెయిమ్ చేసుకోవచ్చు? మంచి క్వశ్చన్. జనరల్ ఇన్సూరెన్స్ ఉంటుందండి, అది బైక్స్, కార్స్, ఏదైనా యాక్సిడెంట్స్ అయినప్పటికీ కొంతమందికి తెలీదు. ఏం క్లెయిమ్ చేద్దామని పోయినప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీస్ రెప్యూడియేట్ చేస్తూ ఉంటాయి, ఎన్నో కారణాలపైన రెప్యూడియేట్ చేస్తూ ఉంటాయి. సింపుల్ ఎగ్జాంపుల్, ఇప్పుడు కార్కి ఇన్సూరెన్స్ ఉంటుంది, కార్లో డెక్ మార్చారని చెప్పేసి పాలసీ రెప్యూడియేట్ చేస్తారు. సపోజ్ కార్ యాక్సిడెంట్ అవుతుంది, దాని క్లెయిమ్ పెట్టుకుంటారు. క్లెయిమ్ పెట్టుకున్నప్పుడు మీరు డెక్ మార్చారు అని చెప్పేసి ఫ్లిమ్సీ గ్రౌండ్స్ పైన రెప్యూడియేట్ చేస్తారు. కాంట్రాక్ట్లో ఎంటర్ అయింది ఒకలాగా ఉంది, మీరు ఇష్టం వచ్చినట్టుగా వైరింగ్ చేశారు, చేంజ్ చేశారు అని చెప్పేసి అలా తీసేస్తారు. లైఫ్ ఇన్సూరెన్స్ ఏమిటి అంటే మీరు ఏదైనా ప్రపోజల్లో సైన్ పెట్టేటప్పుడు ఎవరు చూడరు టర్మ్స్ అండ్ కండిషన్స్, అందులో ఎన్నో కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ అన్నీ చదివి ఏజెంట్స్ చెప్పాలి అంటే వాళ్ళు చెప్పరు, సైన్ చేసే ప్రపోజర్ కూడా చదవడు. అందుకని చెప్పి ఇప్పుడు ఏవైతే లైఫ్ ఇన్సూరెన్స్లో క్లెయిమ్స్ వస్తాయో నార్మల్గా వితిన్ 2 yearsలో క్లెయిమ్ ఏదన్నా వచ్చినట్టుగా ఉంటే IRDA గైడ్లైన్స్ ప్రకారంగా ఇన్వెస్టిగేషన్ కండక్ట్ చేస్తారు. ఇన్వెస్టిగేషన్ కండక్ట్ చేసినప్పుడు మీరు ఇంతకుముందు ఏదైనా హెల్త్ ఎయిల్మెంట్స్ ఉంటే చెప్పారా, చెప్పలేదా, సప్రెషన్ ఉందా లేదా అనేది చూస్తారు. ఒకవేళ మీరేమైనా సప్రెషన్ ఉన్నట్టుగా ఉంటే మీకు పాలసీ అమౌంట్ అనేది రాదు. అది లైఫ్ ఇన్సూరెన్స్. మెడికల్ మ్యాటర్స్ వస్తాయి, ఏదైనా డాక్టర్స్ సర్జరీ కానీ ఎనీ ఆపరేషన్స్ కానీ వాళ్ళకి స్టాండర్డ్ ప్రోటోకాల్స్ ఉంటాయి. ఆ ప్రోటోకాల్స్ని వాళ్ళు కరెక్ట్గా డిశ్చార్జ్ చేశారా లేదా, కరెక్ట్ ఫాలో అయ్యారా లేదా. ఒకవేళ ఫాలో కాకపోతే దెన్ ఇట్ ఫాల్స్ అండర్ ద ఆంబిట్ ఆఫ్ మెడికల్ నెగ్లిజెన్స్. ఇప్పుడు మనం ఎన్నో కేసెస్ చూస్తుంటాం, పేపర్లో చదువుతుంటాం, ఆపరేషన్ చేస్తారు, కత్తెరలు పెట్టి కుట్టేస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఏమిటి అంటే ఇట్స్ క్లియర్ నెగ్లిజెన్స్ ఆన్ దేర్ పార్ట్. అంటే ఇందాక మీరు జనరల్ ఇన్సూరెన్స్ కింద చెప్పారు, అంటే
జనరల్ ఇన్సూరెన్సెస్ కింద అంటే యాక్సిడెంటల్ సబ్జెక్ట్ గురించి చెప్పారు. ఇప్పుడు మామూలుగా ఫర్ సపోజ్ ఏదైనా రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగిందనుకోండి, యాక్సిడెంట్ జరిగినప్పుడు ఏం చేస్తారంటే ఈ పోలీస్ కేసు అవుతుందని ఒక టెన్షన్ ఏం చేస్తారంటే మేము ట్రీట్మెంట్ చేయించేస్తామని చెప్తారు. ట్రీట్మెంట్ చేయిస్తామని చెప్పి హాస్పిటల్కి వెళ్ళి ఒక 20,000 30,000 ఖర్చు పెట్టేస్తారు. అదొక బిల్లింగ్ అవుతుంది, కానీ దానికి ఎఫ్ఐఆర్ కాదు. అట్లాంటి కేసెస్లో మనము బండికి ఉన్నటువంటి ఇన్సూరెన్సెస్ కానీ ఏదైనా క్లెయిమ్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. బండికి సంబంధించిన ఇన్సూరెన్స్ మటుకే మీకు అమౌంట్ వస్తాయి. మీరు కింద పడి దెబ్బలు తాగించుకొని హాస్పిటల్స్ బిల్స్ మాత్రం కట్టదు. ఎందుకంటే మీ బైక్ ఇన్సూర్డ్ కాబట్టి బైక్ ఇన్సూరెన్స్ పాలసీ క్లెయిమే మీకు వస్తుంది తప్ప అడిషనల్ సార్ట్ ఆఫ్ అమౌంట్స్ అయితే ఇక్కడ నుంచి రావు. ఇప్పుడు థర్డ్ పార్టీ ఇన్సూరెన్సెస్ కానీ ఫుల్ ఇన్సూరెన్సెస్ కానీ ఎవరైనా బండికి యాక్సిడెంట్ జరిగినప్పుడు దానికి చనిపోయినప్పుడు కానీ లేదా దెబ్బలు తగిలినప్పుడు వాళ్ళ హాస్పిటలైజ్డ్ అయినప్పుడు దాన్ని యూజ్ చేసుకోవచ్చు. అవి ఉంటాయి, అవి చేయొచ్చు, అవి క్లెయిమ్స్ కిందకి వస్తాయి. ఈ రియల్ ఎస్టేట్ కి సంబంధించి రేరా యాక్ట్ అనేది కొత్తగా వచ్చింది. రేరా యాక్ట్ కి ఈ కన్స్యూమర్ యాక్ట్ ఉంటుంది. ఈ రేరా యాక్ట్ లో రిజిస్టర్ అయిన వాళ్ళందరూ కూడా కన్స్యూమర్ ఫారం కి రావచ్చు. కన్స్యూమర్ ఫారం కి వస్తే ఏ విధంగా కన్స్యూమర్ ఫారం అప్రోచ్ కావచ్చు అంటే రేరాలోనే చేసుకోవాలి కానీ కన్స్యూమర్ ఫారం లో చేసుకోకూడదు. అట్లాంటిది ఆప్షన్స్ ఏమైనా ఉంటాయి? రెరా అనేది రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ యాక్ట్ అండి. అది ఇప్పుడు యాక్చువల్గా ఏమిటంటే ప్రజెంట్ మార్కెట్ ఏదైతే ఉందో ప్రతి డెవలపర్ కూడా రెరాలో రిజిస్టర్ అవ్వాలి. రెరాలో రిజిస్టర్ అయ్యి దానికి డిస్ప్యూట్ సంబంధించి ఏది వచ్చినా కూడా త్రూ రెరా సెటిల్ అవుతాయి. కానీ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్లో సెక్షన్ 100 ఇప్పుడు కొత్త యాక్ట్ ప్రకారం ఏంటంటే అడిషనల్ రెమెడీస్ ఉంటాయి. మీరు ఆఫ్టర్ ఎగ్జాస్టింగ్ ఆల్ యువర్ రెమెడీస్, మీ రెమెడీస్ అన్నీ అయిపోయినా కూడా యూ కెన్ ఇన్వోక్ ద జ్యూరిస్డిక్షన్. అక్కడ దెర్ ఇస్ నో సచ్ బార్. మీరు రెరాకు వెళ్ళారు కదా కన్జ్యూమర్ ప్రొటెక్షన్కి రావడానికి ఉండదు అనేది లేదు. మీరు కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కూడా రావచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం హైదరాబాద్ మొత్తం ట్రెండ్ అంతా ఫ్లాట్స్, అపార్ట్మెంట్స్ ఇవే కల్చర్కి వస్తున్నాయి. న్యూమరస్ కంప్లైంట్స్, లిటిగేషన్ అనేది కన్జ్యూమర్ సైడ్ పెరిగిపోతుంది డే బై డే. సో మీకు రెమెడీ అనేది కన్జ్యూమర్ కోర్ట్స్లో చాలా ఈజీ కంపేర్ టు ఎనీ అదర్ కోర్ట్స్. రెరాకి దీనికి సంబంధం ఉండదండి. దెర్ ఇస్ నో సచ్ బార్. మీరు కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద వేసుకోవచ్చు. సార్ ఇప్పుడు మామూలుగా ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఒక అపార్ట్మెంట్ అమ్ముతాడు. అపార్ట్మెంట్ అమ్మిన తర్వాత దాంట్లో ఇన్ని ఫెసిలిటీస్ ఇస్తా, జిమ్ ఇస్తా, తర్వాత నేను ఇంకోటి ఇస్తా, మామూలుగా జిమ్ ఇస్తాము, తర్వాత ఫంక్షన్ హాల్ ఇస్తాము, తర్వాత సూపర్ మార్కెట్ ఇస్తాము అని ఎన్నో ప్రామిసెస్ ఇస్తారు. లాస్ట్కి ఏం చేస్తారంటే ఒక జిమ్ అనగానే 2 వస్తువులు సంబంధించిన పెట్టేసి ఒక అద్దం పెట్టేసి వాడు వెళ్ళిపోతాడు. ఒక ఖాళీ రూమ్ ఇచ్చేసి ఇది మీ కాన్ఫరెన్స్ హాల్ అని చెప్పేసి వెళ్ళిపోతాడు. అలా చాలా మంది ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. మరి దానికి ఎట్లాంటి రెమెడీస్ ఉంటాయి? ఇప్పుడు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే అండి, ఇప్పుడు నార్మల్గా 100, 200 G+35 ఫ్లోర్స్ ఇలా కడుతూ ఉంటారు. కట్టినప్పుడు వాళ్ళ అమ్యూనిటీస్ చూసే జనాలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంటూ ఉంటారు. ఆ అమ్యూనిటీస్ ఏదైతే ప్రొవైడ్ చేయబడదో ఈవెన్ వాళ్ళ బ్రోషర్ కూడా బైండింగే. ఈవెన్ వాళ్ళ బ్రోషర్లు ఏదైతే చెప్పబడిందో ఆ చెప్పబడ్డ ప్రతి ఒక్కటి ఇవ్వాల్సి వస్తుంది. ఇవ్వని పక్షాన కన్జ్యూమర్ కోర్టుకి వెళ్ళి మనం యూ కెన్ క్లెయిమ్ this thing. You can file a complaint against the developer seeking all the remedies. మీరు ఇవి ప్రొవైడ్ చేస్తామని చెప్పారు, ప్రామిస్ చేశారు, మీరు ఇవ్వలేదు. ఇప్పుడు ఉన్న ప్రస్తుత కంప్లైంట్స్ మొత్తము అవే. సార్ ఈ లైఫ్ ఇన్సూరెన్సెస్ ఉంటాయి కదా మామూలుగా జనరల్ లైఫ్ ఇన్సూరెన్సెస్ అని ఈ రిలయన్స్ కంపెనీ వాళ్ళు కానీ, టాటా ఏజీ వాళ్ళు కానీ, బిర్లా వైట్ వాళ్ళు కానీ, యునైటెడ్ ఇన్సూరెన్స్ వాళ్ళు కానీ, మేము మెడికల్ పాలసీస్ అని ఈ మెడికల్ పాలసీస్ తీసుకుంటే ఈ ఇన్సూరెన్స్ వస్తుంది, ఇది వస్తాయి అని చెప్తారు. తర్వాత ఫ్యూచర్లో మళ్ళీ మెడికల్ క్లెయిమ్స్ పోయినప్పుడు ఇది మా కిందకి రాదు అంటే ఇప్పుడు మామూలుగా ఈ ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకు ప్రెగ్నెన్సీ అలవెన్సెస్ వస్తాయి అని, ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళకి అవన్నీ వస్తాయి అని చెప్పి ఇవన్నీ మా కింద కవర్ అవుతాయని చెప్తారు. తర్వాత ఏజెంట్ చెప్తాడు, అక్కడ పాలసీ ఎప్పుడైతే మనము పోయి రికవరీ చేయాలని ట్రై చేస్తామో ఆ టైంలో అవైలబుల్ లేవని చెప్తారు. అట్లాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయగలుగుతాం? నేను ఇంతకుముందే చెప్పాను, ఏజెంట్స్ వాళ్ళు ఎంతో చెప్పి అట్రాక్ట్ చేసి పాలసీ అమ్ముదామని చూస్తారు. కానీ టర్మ్స్ మీరు చూడరు, మేము చూడడం. సైన్ చేసేటప్పుడు నో కామన్ మ్యాన్ విల్ సీ ద టర్మ్స్ అండ్ కండిషన్స్. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఈవెన్ మెడికల్ ఇన్సూరెన్స్ ఉంటుంది. ఆ మెడికల్ ఇన్సూరెన్స్లో ఆ కస్టమర్ని థరోగా మెడికల్ ఎగ్జామినేషన్ చేయిస్తారు. చేయించినప్పటికీ కూడా తనకంటూ ఏదన్నా డిజీజ్ ఉంటే తను చెప్పాలి. తను చెప్పకపోయినా కూడా వాళ్ళ ఎగ్జామినేషన్లో రివీల్ కాకపోయినా కూడా ఇట్స్ అ సప్రెషన్ కిందకి వస్తుంది. సో మీకు ఆ అమౌంట్ అనేది రాదు. ఏదున్నా బోనోఫైడ్గా ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. ఫస్ట్ మీ ఏజెంట్ నోట్ చేసుకున్నాడా లేదా అనేది సెకండరీ అయినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే చెప్పాలి. చెప్పినాక కూడా తను రాసుకోకపోతే యూ గాట్ ఎ గుడ్ రైట్ టు కంటెస్ట్. మీకంటూ ఒక గుడ్ గ్రౌండ్ ఉంటుందండి కంటెస్ట్ చేయడానికి. అది
సార్ అదేవిధంగా ఈ మెడికల్ నెగ్లిజెన్సీస్ ఉంటాయి. అంటే మెడికల్ నెగ్లిజెన్స్ అంటే ఇప్పుడు ఒక పాపకు ట్రీట్మెంట్, మామూలుగా ఒక పాపను ట్రీట్మెంట్కి తీసుకుపోయినప్పుడు ఆ ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఈ పాప మధ్యాహ్నం వరకు ఆడుకొని చాలా హెల్తీగా ఉంటుంది. తర్వాత హాస్పిటల్ తీసుకెళ్తాం. హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు ట్రీట్మెంట్ చేసేసి ఆ పాప బతుకున్నా లేకున్నా, అంటే ఆ పాపకు సీరియస్ అయిపోయింది, ఇక్కడ మాకు చేయడానికి ట్రీట్మెంట్ చేయడానికి ఇప్పుడు కుదరదు, వాళ్ళు సీరియస్ అయ్యేంత వరకు వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసేసుకొని లాస్ట్ మూమెంట్ లో మాతో కాదు పెద్ద హాస్పిటల్కి వెళ్ళిపోమని, పెద్ద హాస్పిటల్ లో అమ్మాయి మా పాప చనిపోయినప్పటికీ ట్రీట్మెంట్ చేసామని, అయినా మేము ఏం చేయలేకపోయామని, చనిపోయిందని చెప్పిన సందర్భాలు చాలా ఎన్నో చూసాం మన హైదరాబాద్. అట్లాంటి వాటిల్లో మనకేమి రెమెడీస్ ఉంటాయి? అంటే హాస్పిటల్ మీద ఈ ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ మీద వాళ్ళ మీద ప్రెజర్స్ తీసుకోవడం కానీ అట్లాంటివి ఏమైనా చేయొచ్చు? ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మెడికల్ నెగ్లిజెన్స్ కేసెస్లో ప్రోటోకాల్స్ ఉంటాయి. సపోజ్ ఒక పాపకి ఏదైనా సర్జరీ కండక్ట్ చేయాలి, ఆ సర్జరీ ఎవరు చేయాలి? పీడియాట్రిషియన్ కానీ స్పెషలిస్ట్ కానీ వాళ్ళు చేయాలి. వాళ్ళ దగ్గర ఫెసిలిటీస్ లేకుండా పేషెంట్ని అడ్మిట్ చేసుకోవడమే తప్పు. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ నెగ్లిజెన్స్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ది హాస్పిటల్. ఈ కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఫార్మర్స్కి ఎలా ఉపయోగపడుతుంది? మంచి క్వశ్చన్. ఇదేమిటంటే విత్తనాలు కొంటారు ఫార్మర్స్, ఎక్కడి నుంచి కొంటున్నారు అనేది వాళ్ళకి ఏమిటంటే యాక్ట్లో ఎలా ఉంటుందంటే ఏదైతే విత్తనాలు కొంటున్నారో దానికి ప్రాపర్ ఈల్డ్ రాకపోతే కన్జ్యూమర్ యాక్ట్ ప్రకారం ఏంటంటే దాని విత్తనాన్ని ల్యాబ్కి పంపించి టెస్ట్ చేయించాలి. నార్మల్గా ఏంటంటే ఫార్మర్స్ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ కాబట్టి దే డోంట్ ప్రిజర్వ్ ద సీడ్. వాళ్ళు విత్తనాన్ని అనేది వాళ్ళ దగ్గర ఉంచుకోరు. వాళ్ళు ఉన్న విత్తనాలన్నీ వేసేసి వాళ్ళు మంచి ఎరువు వస్తుందేమో, ఈల్డ్ వస్తుందేమో అని చూస్తారు. కానీ ఎప్పుడైతే అది రాదో వాళ్ళు ఏం చేయాలంటే అగ్రికల్చర్ వాళ్ళ ఊర్లో ఉన్న అగ్రికల్చర్ వాళ్ళ ఆఫీసర్ కానీ సైంటిస్ట్ కానీ రిప్రజెంటేషన్ ఇచ్చి అట్లీస్ట్ వెళ్ళి రిక్వెస్ట్ చేసి వచ్చి చూడమని చెప్పాలి. చెప్పినప్పుడు వాళ్ళు వచ్చి టెస్ట్ చేస్తారు. అసలు బేసిక్గా సాయిల్ ప్రాబ్లమా, విత్తనం ప్రాబ్లమా, సీడ్ డిఫెక్టివ్గా ఉందా లేదా అనేది ఎక్స్పర్ట్ చెప్తారు. అలాగే కొంతమంది ఫార్మర్స్ ఏంటంటే తెలియకుండా ఎంతోమంది ఇల్లిటరేట్ పీపుల్ పోయి డీలర్ని పట్టుకుంటారు. సార్ ఏమిటి సార్ ఇది మాకు ఈల్డ్ రావట్లేదు, సీడ్ మీది ప్రాపర్ లేదు అని. అట్లీస్ట్ వాళ్ళ దగ్గర అయితే విత్తనాలు స్టాక్ ఉంటుంది కాబట్టి వాళ్ళు మేము అమ్మిన విత్తనం తప్పు కాదండి అని చెప్పడానికి వాళ్ళు పంపివ్వాలి ల్యాబొరేటరీకి. లేదు ఈవెన్ డిస్ట్రిక్ట్ కమిషన్ వాళ్ళకి రైట్ ఉంటుంది, సూమోటో వాళ్ళు పంపించవచ్చు. నేషనల్ సీడ్స్ అని చెప్పేసి నేషనల్ సీడ్స్ కేసు లోపల సుప్రీంకోర్టు వాళ్ళు చెప్పారు. డిస్ట్రిక్ట్ కమిషన్ కూడా పవర్ ఉంటుందండి. సూమోటో వాళ్ళు కావాలంటే విత్తనాన్ని పంపించవచ్చు ల్యాబ్కి. పంపించి నిజంగానే విత్తనంలో ఏదైనా ప్రాబ్లం ఉందా, డిఫెక్ట్ ఉందా లేదా, ఒకవేళ డిఫెక్ట్ ఉన్నట్టుంటే రైతులకి కంపన్సేషన్ ఇస్తారు. ఇది ఎంతోమంది రైతులకి తెలియని విషయం. ఎక్సెప్ట్ మన వరంగల్, మహబూబ్ నగర్ నుంచే ఎక్కువ వస్తాయి. ఇన్ని రాష్ట్రాల నుంచి చాలా తక్కువ వాళ్ళకి ఎన్లైటన్ తెలియదు. ఇది బేసిక్గా ఈ పర్టికులర్ కన్జ్యూమర్ అవేర్నెస్ అనేది చాలా తక్కువగా ఉంది. కొన్ని స్టేట్స్లో మాత్రం ఇప్పుడు మామూలుగా కొన్ని డిస్ట్రిక్ట్స్లో వరంగల్ కానీ మహబూబ్ నగర్ కానీ ఈవెన్ ఆదిలాబాద్ కానీ కొన్ని చోట్ల రైతులకు అవగాహన అనేది చాలా బాగుంది. కొంతమంది దగ్గర లేదు. కొన్ని డిస్ట్రిక్ట్స్లో అసలు తెలియదు వాళ్ళకి. ఇలా ఉంటుంది, ఇలా రావచ్చు, ఇలా పంటకి ఏదైనా నష్టం జరిగితే కోర్టుకు వెళ్తే మనకి పరిహారం ఇస్తారు, నష్టపరిహారం అనేది చాలామందికి తెలియదు. అవేర్నెస్ ఇంకా కాలేదు. గవర్నమెంట్ విత్తనాలు సప్లై చేస్తుంటుంది. అంటే జనరల్ గా మనము టీవీలలో కూడా చూస్తాము ఏంటంటే గవర్నమెంట్ యూరియా సప్లై చేసింది, గవర్నమెంట్ ఇన్ని టన్నుల మెట్రిక్ టన్నుల విత్తనాలు రైతులకు ఇచ్చిందని. అట్లాంటి విత్తనాలు డిఫాల్ట్ అయినప్పుడు మనం ఏం చేయాలి? ఈవెన్ గవర్నమెంట్ దాని లోపల కూడా మీకు సబ్సిడీ ఇస్తారండి. సబ్సిడీ ప్రకారం ఏమిటంటే 100 రూపీస్ మీకు 10 రూపీస్కి ఇస్తారండి. ఇచ్చినప్పుడు దానికి ఒకటే కాదు, క్లైమేటిక్ కండిషన్స్ కూడా ఉంటాయి. మీకు క్లైమేటిక్ కండిషన్స్ ఉంటాయి, దాన్ని మానిటర్ చేస్తూ ఉండాలి, దానికి కావాల్సిన పెస్టరైజేషన్ చేస్తూ ఉండాలి. అప్పుడే ఈల్డ్ ఎక్స్పెక్టెడ్ ఈల్డ్ ఉంటుంది. మనకు అర్థమవుతుంది 100లో 90% ఈల్డ్ వచ్చి 10% రాలేదంటే ఎవరికైనా తెలిసిపోతుంది సీడ్ ఏం ప్రాబ్లం లేదు అని. ఎప్పుడైతే మనం వేసిన విత్తనము 10% ఈల్డ్ వచ్చి 90% ఏమీ రాదో అప్పుడు డిఫెక్టివ్ సీడా కాదనే టెస్ట్ చేయించాలి. సీడ్ని చేయించినప్పుడు తెలుస్తుంది. గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా సీడే. ఈ విత్తనాలకు సంబంధించి మామూలుగా ఈ రైతులకు సంబంధించి ఇన్సూరెన్సెస్ చేస్తున్నారు కదండి కొత్తగా. అంటే అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ అని, ఈ ఫార్మ్ ఇన్సూరెన్సెస్ అని చెప్తుంటారు కదా. ఈ అగ్రికల్చర్ ఇన్సూరెన్సెస్, ఈ ఫార్మ్ ఇన్సూరెన్సెస్ ఇవి కన్స్యూమర్ ఫారంలో ఏ విధంగా ఉపయోగపడతాయి? క్రాప్ ఇన్సూరెన్స్ అనేది ఫ్యూచర్ ప్రాస్పెక్టివ్ ఆలోచించుకుంటూ రైతు తీసుకునే డెసిషన్. ఇప్పుడు ఒక 100 రూపాయలు కట్టి 1,00,000 రూపాయలు ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. దానికి ఏదైనా ఇప్పుడు సైక్లోన్ ఎఫెక్ట్ అవ్వచ్చు. సైక్లోన్ ఎఫెక్ట్ అయినప్పుడు మొత్తం కంప్లీట్గా పాడైపోతుంది. అప్పుడు ఆయన ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. అలాంటి పద్ధతులు ఉన్నాయి.
కానీ ఏమిటంటే అగ్రికల్చరల్ క్రాప్ ఇన్సూరెన్సెస్ అనేటివి చాలా తక్కువ మటుకు మన తెలంగాణ రీజియన్లో ఉన్నాయి. చాలా తక్కువ మందికి తెలిసిన విషయం ఇది. క్రాప్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి, తీసుకుంటే మనకి ఇలా నష్టపరిహారం వస్తుంది అనేది జనరల్గా ఎవరి దగ్గర అవేర్నెస్ లేదు. ఓన్లీ విత్తనం గురించే కోర్టుకు వస్తున్నారు తప్ప క్రాప్ ఇన్సూరెన్సెస్ కేసెస్ చాలా తక్కువగా ఉన్నాయి మన తెలంగాణలో. సార్ ఇప్పుడు మామూలుగా అంటే ఇప్పుడు సివిల్ సూట్లు ఫైల్ అవుతుంటాయి కదా కోర్టులో, కొన్ని డిక్లరేషన్ సూట్లు అని, కొన్ని ఈ అపార్ట్మెంట్స్కి సంబంధించి అగ్రిమెంట్స్ అని, ఇవి కొన్ని మామూలుగా మనం చూస్తే రియల్ ఎస్టేట్స్ ఆఫీసెస్ ఉంటాయి, కొన్ని రియల్ ఎస్టేట్ ఆఫీసర్స్ వాళ్ళు కొన్ని ప్లాట్స్ అమ్మిరని, అట్లాంటి కేసెస్ కన్స్యూమర్లో తీసుకునే అవకాశం మామూలు ఉందా? ఇప్పుడు మోస్ట్లీ స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ సూట్స్ ఉంటాయండి. ఆ స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ సూట్ ఒక పార్టీ ముందరకు వస్తారు, ఇంకో పార్టీ బ్రీచ్ చేసేస్తారు, అంటే క్యాన్సిల్ చేస్తారు, వైలేట్ చేస్తారు అగ్రిమెంట్ని. అట్లాంటప్పుడు ఇన్ కేస్ మీరు కానీ ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఒక ప్లాట్ కొన్నాక అది వేరే వాళ్ళ పేరు మీద థర్డ్ పార్టీకి రిజిస్ట్రేషన్ చేస్తే మీరు అన్డౌటెడ్లీ యూ కెన్ కమ్ డౌన్ టు కన్జ్యూమర్ కోర్ట్. మీరు కన్జ్యూమర్ కోర్ట్కి రావచ్చు అట్లాంటి విషయాల్లో. కానీ ఒక థర్డ్ పార్టీ నుంచి ఏదైతే మనం కొనుక్కుంటామో, సపోజ్ ఒక X% ప్లాట్ కొంటాడు, ఆ ప్లాట్ కొన్నప్పుడు ఆ X% రెమెడీ ఓన్లీ సివిల్ కోర్టే అండి. ఒక గేటెడ్ కమ్యూనిటీ, టౌన్షిప్ అట్లాంటివి ఏవైతే ఉంటాయో అట్లాంటి వాటిలలో మాత్రమే కన్జ్యూమర్ కోర్ట్కి రావచ్చు. అక్కడ మీకు ఒక ప్లాట్ అలాట్ చేస్తారు, రోడ్ వైడనింగ్లో పోయింది అంటారు, అప్పుడు ఆల్టర్నేట్ ప్లాట్ అనేది ఇవ్వాలి ఆ కన్జ్యూమర్కి. కానీ తన రైట్ డిప్రైవ్ చేయడానికి ఉండదు. సార్ నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నార్సింగి ఉందనుకోండి, నార్సింగి దగ్గర ఒక గ్రేటర్ కమ్యూనిటీ అని చెప్పి ఒక 100 ప్లాట్లు ఒక రియల్ ఎస్టేట్ ఆఫీసర్ ఒక 100 ప్లాట్స్ చేశారు. 100 ప్లాట్స్ చేసిన తర్వాత వాడు తమ్ముడు పోతాడు అని చెప్పి వేరే రియల్ ఎస్టేట్ ఆఫీసర్కి వాడు ఆ ప్రాపర్టీస్ అన్నిటిని అగ్రిమెంట్ చేసి ట్రాన్స్ఫర్ చేస్తారు. వీడి బదులుగా వాడిని రిజిస్ట్రేషన్ చేయమని చెప్తారు. వాడు ఏం చేస్తాడంటే ఆల్రెడీ రిజిస్టర్ చేసిన డాక్యుమెంట్స్ని కూడా వాడు మళ్ళీ రిజిస్టర్ చేసి అమ్మేస్తారు. అట్లాంటి వాళ్ళకు సివిల్ కోర్టు పోవచ్చా, లేకుంటే కన్జ్యూమర్? లేదు, కన్జ్యూమర్ కోర్ట్కి రావచ్చు అండి. ఎందుకంటే ఫస్ట్ డెవలపర్ ఎవరైతే ల్యాండ్ డెవలప్ చేసి మనకు ప్లాటింగ్ చేసి అమ్మాడో అది బైండింగ్ ఉంటుంది. సబ్సిక్వెంట్గా తను ఎంతమందితో ఎన్ని ట్రాన్సాక్షన్ చేశాడు అనేది ఇమ్మెటీరియల్. ఫస్ట్ ఎవరు డెవలప్ చేశారు, తర్వాత అగ్రిమెంట్ ఎవరికి ఇచ్చారు, దాని ప్రకారంగా ఎన్ని ప్లాట్స్ ఉన్నాయి, ఎవరు ఎగ్జిక్యూట్ చేయాలి. మీకు అట్లాంటి విషయాల్లో నాన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ప్లాట్స్ ఏదైనా అయినట్టుగా ఉంటే ఖచ్చితంగా కన్జ్యూమర్ కోర్ట్కి రావచ్చు. సార్ ఈ కన్జ్యూమర్ ఫారంకి సంబంధించి జ్యూరిడిక్షన్ ఎలా చూస్తారు? అంటే దీంట్లో ఏమైనా పెక్యులర్ జ్యూరిడిక్షన్స్ అని కానీ ఇంకా వేరే జ్యూరిడిక్షన్స్ అని కానీ ఏమైనా ఉంటుంది? దీనికి ఎట్లా మనం చూసుకునే అవకాశం? ఇంతకుముందు 1986 యాక్ట్ ప్రకారం చూసినట్టుగా ఉంటే కన్జ్యూమర్ ఫోరం అనేవారండి, ఇప్పుడు దాన్ని డిస్ట్రిక్ట్ కమిషన్ అంటున్నారు. ఇంతకుముందు దానికి 20 lakhs పెక్యునరీ జ్యూరిడిక్షన్ ఉండేది, కానీ ఇప్పుడు దానికి ₹1 కోటి చేశారు. ₹1 కోటి వ్యవధిలో ఏది ఉన్నా కూడా మీకు కన్జ్యూమర్ డిస్ట్రిక్ట్ కమిషన్ పరిధిలోనే వస్తుంది. ₹1 కోటి స్టేట్ కమిషన్ స్టేట్ లెవెల్లో వస్తే మాత్రం 10 కోట్లు. 10 కోట్ల వరకు ఏ ప్రాబ్లం ఉన్నా మీ ల్యాండ్ వాల్యూని చూసుకుంటే దాని ప్రకారంగా 100% మీకు కన్జ్యూమర్ కమిషనా, డిస్ట్రిక్ట్ కమిషనా, సివిల్ కోర్ట్ లాగా మార్కెట్ వాల్యుయేషన్ ఇక్కడ అవసరం ఉండదండి. మీకు బేసిక్గా మీరు ఇప్పుడు సపోజ్ ఒక ప్లాట్ కొనుక్కుంటారు, 50 లక్షలు అవుతుంది, మీరు డిస్ట్రిక్ట్ కమిషన్కి వెళ్తారు. ఒక విల్లా కొంటారు 2 కోట్లు పెట్టి, అందులో మీకు వాటర్ సీపేజ్ అవుతుంది, అప్పుడు ఎక్కడికి రావాలి? అప్పుడు మీకు డౌట్ రావచ్చు, సీపేజే కదండి, 50,000 రూపాయలు, ₹1,00,000లోనో రిపేర్ చేయించుకుంటే అయిపోతుందని. కానీ దానికి నేషనల్ కమిషన్ వాళ్ళు ఏం చెప్పారంటే ఒక జడ్జిమెంట్ అంబరీష్ కుమార్ శుక్లా అని ఉంది. దాని ప్రకారంగా మీకు ఎంత చిన్న ప్రాబ్లం ఉన్నప్పటికీ అది మాత్రం మొత్తం పెక్యునరీ ఎంటైర్ సేల్ కన్సిడరేషన్ తీసుకోవాలి, పరిగణనలోకి తీసుకోవాలి. ఎంటైర్ సేల్ కన్సిడరేషన్ విల్ హ్యావ్ టు బి టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్ ఫర్ అడ్జుడికేటింగ్ ది పెక్యునరీ జ్యూరిస్డిక్షన్. అంటే మనకు ఒక ₹1 కోటి ఇల్లు కొనుక్కున్నా కూడా అందులో 50,000 పనున్న ₹1 కోటి మొత్తాన్నే తీసుకోవాలి అని చెప్పారు నేషనల్ కమిషన్ వారు. సార్ ఇప్పుడు మామూలుగా ఈ జ్యూరిడిక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇప్పుడు కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి ఇట్లా జ్యూరిడిక్షన్ అంటే కొన్ని దీంతో పాటు ఇప్పుడు నల్గొండ వాళ్ళు హైదరాబాద్లో డిసైడ్ చేస్తుంటారు, కానీ నల్గొండలో వాళ్ళ క్రాప్ ఉంటుంది, వాళ్ళు హైదరాబాద్లో ఫైల్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కొత్త యాక్ట్ ప్రకారం మీకు ఆపర్చునిటీ ఉంటుందండి. కొత్త యాక్ట్ ప్రకారం ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా వ్యక్తి నల్గొండలో ఉంటారు, ప్రాపర్టీ ఇక్కడ ఓ ప్లాట్ కొనుక్కుంటాడు, ప్రాబ్లం ఇక్కడ వచ్చింది. సో నార్మల్గా ఇంతకుముందు ఏంటంటే ఆపోజిట్ పార్టీ ఎక్కడ ఉంటే అక్కడ వేయాలి. కానీ ఇక్కడ ఏమిటి అంటే ఇప్పుడు కంప్లైనెంట్ ఎక్కడ ఉంటున్నాడో అక్కడ కూడా వేసుకోవచ్చు. తన ప్రాపర్టీ హైదరాబాద్లో ఉండిండొచ్చు, కావాలనుకుంటే తన నల్గొండలో కూడా వేసుకోవచ్చు. వేర్ కంప్లైనెంట్ రిసైడ్స్ అనేది అనేబులింగ్ ప్రొవిజన్ ఇచ్చారు ఇప్పుడు కొత్త యాక్ట్లో. కొత్త యాక్ట్ ప్రకారంగా అక్కడ వేసుకోవచ్చు, ఇక్కడ వేసుకోవచ్చు.
సార్ ఇప్పుడు లిమిటేషన్స్ ఉంటాయి, అంటే సివిల్ కోర్టులో ఫైల్ చేయడానికి ఒక డిక్లరేషన్ ఫైల్ చేయడానికి ఒక 12 సంవత్సరాలని, లేకుంటే ఎన్ఐ యాక్ట్లో ఫైల్ చేస్తే ఒక 30 రోజుల్లో ఒక నోటీస్ ఇచ్చి అది చేయాలని, అట్లా దీనికి కన్జ్యూమర్ ఫారంలో ఫైల్ చేయడానికి ఏమైనా స్పెసిఫిక్ లిమిటేషన్స్ ఏమైనా ఉన్నాయి? ఫ్రమ్ ది డేట్ ఆఫ్ కాజ్ ఆఫ్ యాక్షన్ నుంచి 2 ఇయర్స్ అనేది సేమ్. ఫ్రమ్ డేట్ ఆఫ్ కాజ్ ఆఫ్ యాక్షన్ మీకు ఏ రోజైతే ఇన్సిడెంట్ జరుగుతుందో మీకు ప్లాట్ రిజిస్టర్ చేయంటారా, లేదు మీకు ఇన్సూరెన్స్ పేమెంట్ ఇవ్వంటారా, మీకు ఏ రోజైతే ఆపరేషన్ జరిగి ఎవరైనా ఏదైనా ప్రాబ్లం అయినా కూడా అన్టువర్డ్ ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగినప్పటికీ కూడా వితిన్ 2 ఇయర్స్ ఫ్రమ్ ది డేట్ ఆఫ్ కాజ్ ఆఫ్ యాక్షన్, అది కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్లో చెప్పబడింది. కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్లో కొన్ని సందర్భాలలో అంటే మనం లోవర్ కోర్టులో, అంటే మీరు చెప్పినట్టు డిస్ట్రిక్ట్ కమిషన్లో కేసు గెలిచినప్పటికీ, స్టేట్ కమిషన్లో కేసు పడిపోతే నేషనల్ కమిషన్లో ఏ విధంగా డిఫైన్ చేసుకునే అవకాశం? నేషనల్ కమిషన్కి ఏమిటంటే అక్కడ టైం కన్జ్యూమింగ్ ఎక్కువ అండి. ఎందుకంటే అక్రాస్ ఇండియా లిటిగేషన్ అంతా అక్కడే ఉంటుంది, ఆల్ స్టేట్స్ సంబంధించి. సో అక్కడ టైం పడుతుంది. నా అడ్వైజ్ ఏమిటంటే డిస్ట్రిక్ట్ కమిషన్, స్టేట్ కమిషన్లోనే ఏదున్నా చేసుకుంటే బెటర్. నేషనల్ లెవెల్కి వెళ్తే చాలా టైం కన్జ్యూమింగ్ ఉంటుంది. నార్మల్గా ఇక్కడ మనం అపీల్స్ వేస్తూ ఉంటాము, అపీల్ 1.5 year 2 years లోపు అయిపోతుంది. అదే నేషనల్ కమిషన్లో 5 years ఉంటుంది. ఎందుకంటే అన్ని స్టేట్స్ లిటిగేషన్ అంతా అక్కడే క్యారీ అవుతుంది. వాళ్ళకి సర్క్యూట్ బెంచెస్ అని పెడుతూ ఉంటారు, ఎప్పుడైనా వేరే స్టేట్స్కి వచ్చి పెడుతూ ఉంటారు. లాస్ట్ 2019లో మన తెలంగాణలో పెట్టారు. అట్లా సర్క్యూట్ బెంచెస్ పెట్టినప్పుడు ఎక్కడ ఏ స్టేట్ నుంచి అయితే హెవీ మ్యాటర్స్ ఉంటాయో ఆ స్టేట్కి వచ్చి సర్క్యూట్ బెంచెస్ కండక్ట్ చేస్తూ ఉంటారు. అది సార్ ఇప్పుడు మామూలుగా కన్జ్యూమర్ ఫారంకి సంబంధించి ఎవరైనా ఈ పొరపాటు ఏదైనా కానీ లోవర్ కోర్టులో మనకి ఏదైనా ఆర్డర్ ఎగ్నెస్ట్గా వచ్చింది కానీ పొరపాటున హైకోర్టులో ఒక రిట్ లాగా కానీ ఏదైనా ఫైల్ చేస్తే ఈజ్ ఇట్ వ్యాలిడ్? లేదండి, ఎందుకంటే హైకోర్టుకి ఏంటంటే ఆర్టికల్ 226 అనేది యూ కెనాట్ ఇన్వోక్. ఎందుకంటే వెన్ దెర్ ఇస్ అ రెమెడీ లైస్ బిఫోర్ స్టేట్ కమిషన్ యూ కెనాట్ ఇన్వోక్ ఆర్టికల్ 226. ఎందుకంటే మనకి ఆల్రెడీ మీకు ఒక రెమెడీ అనేది ఉంది. ఆ రెమెడీ ఉన్నప్పుడు మీరు హైకోర్టు జ్యూరిస్డిక్షన్ ఇన్వోక్ చేయడానికి లేదు. సుప్రీంకోర్టు క్యాటర్న్ ఆఫ్ జడ్జ్మెంట్స్లో చెప్పారు, మీకంటూ ఒక ఆల్టర్నేటివ్ ఉన్నప్పుడు మీరు ఆల్టర్నేటివ్కి వెళ్లకుండా హైకోర్టుకు వచ్చి రావడంలో మీ ఉద్దేశం ఏమిటి? ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు కొన్ని కన్జ్యూమర్ ఫర్ డిస్ట్రిక్ట్ కమిషన్లో అవార్డు అవుతుందండి. అవార్డు అయ్యాక ఎగ్జిక్యూషన్ పిటిషన్ అని వేస్తారు. వేసినప్పుడు వీళ్ళకి మ్యాజిస్ట్రియల్ పవర్స్ ఉంటాయి. డిస్ట్రిక్ట్ కమిషన్ వాళ్ళకి మ్యాజిస్ట్రియల్ పవర్స్ ఉంటాయి. దే కెన్ ఇష్యూ నాన్ అవైలబుల్ వారెంట్స్. వారెంట్ ఇష్యూ చేసినప్పుడు ఇప్పుడు కొత్త యాక్ట్ ప్రకారం ఏమిటంటే ఏదైతే డిస్ట్రిక్ట్ కమిషన్ ఆర్డర్ పైన అపీల్ వెళ్ళాలి. అపీల్ వెళ్ళాలి అంటే 50% ఆఫ్ ది అవార్డెడ్ అమౌంట్ షుడ్ బి డిపాజిటెడ్. 50% ఆఫ్ ది అమౌంట్ మీరు స్టేట్ కమిషన్లో డిపాజిట్ చేస్తేనే ఉంటుంది. ఇంతకుముందు ఎలా ఉండేదంటే ప్రీవియస్లీ మీకు ఓ 50 లక్షల కేసు 25,000 కడితే సరిపోయేది స్టేట్ కమిషన్లో. కానీ ఇప్పుడు 50% కట్టాలి అంటే మోస్ట్లీ సెటిల్మెంట్స్ అవుతున్నాయి. ఇప్పుడు హైకోర్టుకు వెళ్ళడానికి కొంతమంది హైకోర్టును అప్రోచ్ అవుతారు. హైకోర్టు డజంట్ హ్యావ్ జ్యూరిస్డిక్షన్ టు ఎంటర్టైన్ అన్లెస్ అండ్ అంటిల్ సబ్స్టాన్షియల్ జస్టిస్ ఏదైనా డిప్రైవ్ అవుతుంది అట్ ద ఫ్యాక్ట్ అండ్ మాకు అవసరం ఉంది అనుకున్నప్పుడు వెళ్ళొచ్చు. కానీ అదర్వైజ్ మీకు ఆల్టర్నేటివ్ రెమెడీ స్టేట్ కమిషన్, నేషనల్ కమిషన్. సార్ అదేవిధంగా మామూలుగా చెప్పుకోవాలంటే ఈ కన్జ్యూమర్ ఫారంకి సంబంధించి, కన్జ్యూమర్ ఫారం బ్యాంక్కి సంబంధించి, ఈ కన్జ్యూమర్ ఫారంలో బ్యాంక్స్లో మనము మామూలుగా ఫిక్స్డ్ డిపాజిట్స్ చేస్తుంటాము, సేవింగ్స్ అకౌంట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఈ బ్యాంక్స్లో కొన్ని చిన్న చిన్న ఫ్రాడ్స్ జరుగుతుంటాయి. అంటే కొన్నిసార్లు ఏం చెప్తారంటే మీకు 1 year ఉంచుకుంటే కానీ ఈ అమౌంట్ మెచ్యూర్ కాదంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే పొరపాటున దాని అవసరం ఏదో ఉండు, లేకుంటే వాళ్ళకి తెలియదు 1 రోజు 2 రోజుల ముందటో విత్డ్రా చేసేసుకుంటే వీళ్ళు విత్డ్రా చేసుకోవడం మనం మీకు రాదు అని చెప్పాలి. అదేవిధంగా బ్యాంక్స్లో టైటిల్ డీడ్స్ పెడతారు, టైటిల్ డీడ్స్ పోయినాయి అని చెప్తారు. ఇప్పుడు మామూలుగా ఒక బ్యాంక్లో లోన్ తీసుకుంటారు, బ్యాంక్లో లోన్ తీసుకుంటారు అంటే శ్రీరామ్ ఫైనాన్స్లో లోన్ తీసుకుంటాం అనుకోండి. వాళ్ళు 21 days టైం లోపల మీకు మేము చెప్తాము, మీకు డీటెయిల్స్ ఇస్తాము, టైటిల్ డాక్యుమెంట్స్ ఇస్తామంటారు. కానీ 21 days కాదు, 1 month 2 months అయినప్పటికీ మాకు లోన్ ఇంత బ్యాలెన్స్ ఉన్నది, మాకు ఇది ఉన్నది అని చెప్పి వాళ్ళు ఏ సమాధానాలు ఇవ్వరు. అట్లాంటి పరిస్థితుల్లో ఇటు శ్రీరామ్ వాళ్ళు కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, అట్లా ఏదైనా జరిగినప్పుడు మనం దాన్ని ఏ విధంగా కన్జ్యూమర్ ఫారంలో కానీ ఏదైనా పెట్టే అవకాశం ఉంటుంది? నార్మల్గా మీరు లోన్ తీసుకొని ఒక్కసారి లోన్ క్లోజ్ చేశాక టైటిల్ డీడ్స్ అనేవి మీకు ఇమీడియట్గా ఇచ్చేసేయాలి. అది బ్యాంక్స్ డ్యూటీ. ఈ మధ్యకాలంలో ఏమిటంటే టైటిల్ డీడ్స్ పోయాయండి మేము కంపన్సేషన్ ఇస్తాము అనేది ఎలా అయిపోయిందంటే ఈ మధ్యకాలంలో చాలా కేసెస్ పెరిగిపోయాయి. బ్యాంకర్స్ చాలా నెగ్లిజెంట్గా ఉంటున్నారు, తీసుకునేటప్పుడు డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని పెట్టుకుంటున్నారు. కానీ ఎప్పుడైతే పోయాయి అంటున్నారో
ఆ రిజిస్ట్రేషన్ ఛార్జెస్, కోర్టు కూడా మినిమల్ కంపన్సేషన్ 5 lakhs మ్యాక్సిమం 10 lakhs వరకు ఇస్తారు కంపన్సేషన్. ఇచ్చేసి కోర్టు వాళ్ళ కంపెనీకి బ్యాంకర్కి డైరెక్షన్ ఇస్తుందండి, మీకు ఎగ్జిక్యూట్ చేయమని గిఫ్ట్ డీడ్ కానీ అవి. ఎందుకంటే అది క్లియర్ అపరెంట్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ది రికార్డ్, వాళ్ళు డాక్యుమెంట్ పోయింది అని చెప్పేస్తున్నారు. పోయింది అన్నప్పుడు మాత్రం వాళ్ళు డాక్యుమెంట్ కోర్టు వారు డైరెక్షన్ ఇస్తారు, రిజిస్టర్ చేయమని చెప్తారు, ఆ ఎక్స్పెన్సెస్ అన్ని వాళ్ళే బేర్ చేసుకొని కంపన్సేషన్ ఇస్తారు. సార్ ఈ ఫిక్స్డ్ డిపాజిట్స్ సంగతి ఏంటి సార్? ఫిక్స్డ్ డిపాజిట్స్లో మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కానివ్వండి, మీకు విత్ ఇన్ టైం మీరు అన్నట్టుగా 1 year టర్మ్ అయిపోయాక ఇమీడియట్గా ఇవ్వకపోతే అలాంటి ఎన్నో ఎఫ్డిఆర్స్ మనం క్వశ్చన్ చేయొచ్చు కన్జ్యూమర్ కోర్టులో. సార్ ఒక్కరోజు ముందు, ఒక రోజు 2 రోజుల ముందట పొరపాటున వాళ్ళు తీసేసుకుంటే వాళ్ళకి ఏమని బ్యాంక్ వాళ్ళు సింపుల్ గా చెప్పారు సార్, అట్లాంటి ప్రాబ్లం జరిగినప్పుడు వాళ్ళు తిరిగినప్పుడు ఇట్లా అది ఏమిటంటే యూనిలాటరల్ క్యాన్సిలేషన్ అనేది ఉండదండి. కాంట్రాక్ట్ అనేది ఇద్దరు పార్టీలు సైన్ చేసినప్పుడు మీకు తెలిసినా తెలియకున్నా యూఆర్ బైండింగ్ అండి, అది ఇద్దరికి బైండింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. అందుకని చెప్పేసి 1 day బిఫోర్ మెచ్యూరిటీ కూడా ఈవెన్ బ్యాంకర్కి రైట్ ఉండదు, తీసుకునే పార్టీకి రైట్ ఉండదు. సార్ ఇప్పుడు ఈ శ్రీరామ్ ఫైనాన్స్ కానీ వేరే ఏ ఫైనాన్స్ వాళ్ళు కానీ ప్రైవేట్ ఫైనాన్సర్స్ కానీ ఇట్లా డాక్యుమెంట్స్ మార్టిగేజ్ చేసుకొని వాళ్ళు ఆర్బీఐ దగ్గర నుంచి పర్మిషన్లు తీసుకొచ్చుకొని డాక్యుమెంట్స్ పెట్టేసుకొని వాళ్ళు టైంకి మీరు క్లోజ్ చేస్తామన్నా కానీ ఎటువంటి అవకాశం ఇవ్వకుండా 20 days 50 days టైం డ్రాగ్ చేసి వాళ్ళకి ఏ డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేయకుండా ఎటువంటి లోన్ ఇంత అని కూడా చెప్పకుండా వేరే బ్యాంక్ ట్రాన్స్ఫర్ కానికుండా సతాయిస్తుంటారు. వాళ్ళ మీద మనం ఎట్లా ఫార్వర్డ్ కావచ్చు? మీకు ఈ కన్జ్యూమర్ దాని లోపల అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీస్ అనేది ఉంటుందండి. మీకు ఎప్పుడు కూడా మీకు ఏదైతే మీరు కడుతున్నారో మీ అంతటి మీరు వాలంటరీగా వెళ్ళిపోదాం అనుకుంటున్నారో మీకు అబ్నార్మల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది వేయకూడదు. మీ ఇష్టం వచ్చిన దగ్గరికి మీకు లోన్కి కానీ బ్యాంక్కి కానీ వెళ్ళొచ్చండి. ఇట్లా అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీస్ కింద మిమ్మల్ని అలా టార్చర్ చేయడానికి ఏ కన్జ్యూమర్ని కూడా అలా టార్చర్ చేయడానికి ఉండదండి. థ్యాంక్ యూ సార్, మా స్టూడియోకి వచ్చి ఎన్నో గొప్ప విషయాలు తెలియజేశారు. అదేవిధంగా కన్జ్యూమర్లకు సంబంధించి మరికొన్ని ఏమైనా అవకాశాలు డౌట్లు ఉన్నా కానీ మా ప్రేక్షకులకు తెలిసినా కానీ మిమ్మల్ని సంప్రదిస్తుంటాం. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. నా పేరు ప్రవళిక. నేను వీణ శ్రీమతి ఆనందరాజలక్ష్మి గారి దగ్గర నేర్చుకుంటున్నాను. నేను ఇప్పుడు మొదటిగా వాయించబోయేది ఎంత మాత్రమున ఎవరు తలచిన అని అన్నమాచార్య కీర్తన.
ప్రసార టీవీ రియల్ హీరోస్ కార్యక్రమానికి స్వాగతం. జీవితం అనేది ఎంత సత్యమో మరణం అనేది అంతకన్నా పచ్చి నిజం. పుట్టిన ప్రతి ఒక్కరూ మరణించక తప్పదు. అయితే మరణించాక అంత్యక్రియలు, దహన సంస్కారాలు జరగాలి. ఇది మానవ సంస్కృతి. ఇక కనీసం వాటిని కూడా నోచుకోకపోతే దానంత దౌర్భాగ్యం మరొకటి ఉండదు. అయితే అందుకే మన దేశంలో చాలా మంది మహనీయులు గుర్తు తెలియని మృతదేహాలకు దహన సంస్కారాలు నిర్వహించి పుణ్యం కట్టుకుంటున్నారు. అయితే ఈ విషయంలోనే యుఏఈలో ప్రవాసుల పట్ల దేవుడుగా మారిన ఓ మహనీయుడు గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరణం ప్రతి జీవికి సహజం. ఇది కేరళ నుంచి వృత్తిరీత్యా యుఏఈ వెళ్లి స్థిరపడిన అష్రిఫ్ తమరా సేరి నమ్మే జీవిత సిద్ధాంతం. ఇందులో భాగంగానే గత 20 ఏళ్లలో అష్రఫ్ యుఏఈలో మరణించిన సుమారు 5,000 మంది ప్రవాసుల మృతదేహాలను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దేశాల్లోని వారి స్వస్థలాలకు పంపించారు. తన జీవితాన్ని ఈ పని కోసమే అంకితం చేశారు. 1998లో అష్రఫ్ మరియు అతని కుటుంబం కోజికోడ్ నుండి యుఏకి వెళ్ళింది. అక్కడ ఓ గ్యారేజీని ఏర్పాటు చేసుకోవడంతో వారి జీవితం హాయిగా సాగిపోయింది. కానీ అప్పుడు జరిగిన ఒక సంఘటన అతని జీవిత ఉద్దేశాన్ని మార్చేసింది. దాంతో అష్రఫ్ తన గ్యారేజీని బావమరిదికి అప్పగించి 2001 సంవత్సరం నుంచి పూర్తి సమయం సమాజ సేవ కోసం కేటాయించారు. షార్జాలోని ఒక ఆసుపత్రిలో అతను అనారోగ్యంతో బాధపడుతున్న తన స్నేహితుడిని చూడ్డానికి వెళ్లారు. ఆ సమయంలో 2 వ్యక్తులు ఆసుపత్రి వెలుపల నిలబడి బోరున ఏడుస్తూ అతని కంటపడ్డారు. అయితే వారిని మలయాళీగా గుర్తించిన అష్రఫ్ వారి బాధను తెలుసుకొని చలించిపోయారు. ఏడుస్తున్న వాళ్ళిద్దరు సోదరులు. వారి తండ్రి చనిపోయాడు. దీంతో అతని డెడ్ బాడీని వారి స్వగ్రామమైన కేరళలోని కొల్లంకు ఏ విధంగా చేర్చాలో తోచక వారు కన్నీరు మున్నీరవుతున్నారు. అయితే వారి బాధను తెలుసుకున్న అష్రఫ్ కి కూడా డెడ్ బాడీని స్వస్థలానికి ఏ విధంగా పంపించాలో తెలియదు. కానీ అనుమతుల కోసం వారికి సహాయం చేయడానికి ముందడుగు వేశారు అష్రఫ్. భారత రాయబార కార్యాలయానికి వెళ్లి అతను అన్ని అనుమతులు తీసుకున్న తర్వాత కేవలం 4 రోజుల్లోనే చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని కేరళకు పంపించగలిగారు. ఆ సంఘటన జరిగినప్పటి నుండి ప్రతిరోజు భయంకరమైన ఫోన్ కాల్స్ అతని జీవితంలో ఒక భాగంగా మారాయి. ఈ విషయంలో అష్రఫ్ నుంచి సహాయం పొందిన యుఏఈలోని ఫ్యాక్టరీ కార్మికుడు సతీష్ జాయ్ ఇలా అంటాడు: ప్రియమైన వ్యక్తిని కోల్పోయినందుకు మొత్తం కుటుంబం బాధపడుతున్నప్పుడు డాక్యుమెంటేషన్ మరియు క్లియరెన్స్ వంటి ఆచరణాత్మక విషయాలపై దృష్టి పెట్టడం చాలా కష్టం. అందుకే అష్రఫ్ భాయ్ జోక్యం ఓ గొప్ప సహాయమట.
శరీరాన్ని రవాణా చేయడానికి ముందు ఎంబాలింగ్ సర్టిఫికేట్ సేకరించడం అవసరం. ఇది గాలి లేదా సముద్రం ద్వారా రవాణా చేయడానికి సరిపోతుందని ధృవీకరించేది. దీనికోసం శరీరాన్ని ఎంబామింగ్ కేంద్రానికి తీసుకువెళ్ళాలి. ఆపై మృతదేహాలన్నీ గాలి లేక సముద్ర మార్గం కోసం రూపొందించిన గాలి చొరబడని శవపేటికలో ఉంచాలి. ఇదంతా అష్రఫ్ దగ్గరుండి చూసుకుంటారు. కొన్ని సమయాల్లో అష్రఫ్ ఈ ప్రక్రియ వ్యయాన్ని కూడా భరిస్తారు. అంతేకాదు కొన్ని అనివార్య పరిస్థితుల్లో డెడ్ బాడీతో పాటే ఆ చనిపోయిన వ్యక్తి స్వస్థలానికి కూడా ఆయన వెళ్ళిన సందర్భాలెన్నో ఉన్నాయి. అయితే మృతదేహాలను రవాణా చేయడానికి అయ్యే ఖర్చు ఖరీదైనది. ఇంకా చాలా మంది బ్లూ కాలర్ కార్మికులు అంత్యక్రియలను నిర్వహించడానికి కష్టపడతారు. అలాంటి సందర్భాల్లో అతనే మొత్తం ఖర్చును భరిస్తారు. అయితే ఓసారి ఒడిశాకు ఒక మృతదేహంతో కలిసి వెళ్లి 4 రోజుల పాటు ఆ వ్యక్తి బంధువులను కనుగొనలేకపోయిన సంఘటనలు అష్రఫ్ గుర్తు చేసుకున్నారు. చివరకు మృతదేహాన్ని పోలీస్ స్టేషన్లో అప్పగించి యుఏఈకి తిరిగి రావాలని నిర్ణయించుకున్నారు. కానీ విమానాశ్రయానికి వెళ్లేటప్పుడు బంధువులు మృతదేహాన్ని క్లెయిమ్ చేశారని, అతనికి చెల్లించడానికి డబ్బు లేనందున ముందుగా క్లెయిమ్ చేయించడానికి భయపడుతున్నారని పోలీస్ స్టేషన్ నుండి అతనికి కాల్ వచ్చింది. అయితే ఇదంతా తాను ఉచితంగా చేశానని చెప్పడంతో వారు ఊపిరి పీల్చుకున్నారని ఆ సంఘటనను అష్రఫ్ గుర్తు తెచ్చుకున్నారు. ఇక మృతదేహాలను తూకం వేయడం, కేజీకు 200 రూపాయలు వసూలు చేయడం అనే భారతీయ విమానాయ సంస్థ విధానానికి వ్యతిరేకంగా 2018లో అష్రఫ్ భారత సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. కిలో ఫీజును పూర్తిగా విమానాయ సంస్థలు మాఫీ చేయాలని ఆయన విజ్ఞప్తి చేసినప్పటికీ అది జరగలేదు. అయినప్పటికీ అతని నిరంతర కృషి కారణంగా దేశ జాతీయ కెరియర్ అయిన ఎయిర్ ఇండియా ఇప్పుడు బరువుతో సంబంధం లేకుండా మృతదేహాలను రవాణా చేయడానికి 30,000 ఫిక్స్డ్ ఛార్జీని అమలు చేసింది. నటి శ్రీదేవి శరీరానికి స్వదేశీకి తిరిగి పంపే ప్రక్రియ వెనుక అష్రఫ్ కూడా ఉన్నారు. దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ తో ఈ విషయం పెండింగ్ లో ఉన్నందున ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి 3 రోజుల సమయం పట్టిందన్నారు అష్రఫ్. అంతేకాదు కరోనా సమయంలో అష్రఫ్ ఫోన్ కాల్స్ 3 రెట్లు పెరిగాయి. పంపించాల్సిన చాలా శరీరాలు పరిమితుల కారణంగా పంపించలేకపోయారు. ఈ కారణంగా అష్రఫ్ తన జీవితంలో ఎన్నడూ లేని విధంగా ఎన్నో హృదయ విదారక సంఘటనలు చూశానని బాధపడ్డారు. కరోనా సమయంలో 10 సంవత్సరాల పిల్లల మృతదేహాన్ని కేరళలోని కన్నూర్కు పంపించారట. మృతదేహంతో తల్లిదండ్రులను అనుమతించకపోవడంతో వారి అంత్యక్రియలను ఆన్లైన్లో చూడవలసి వచ్చింది ఆ తల్లిదండ్రులకు. అదండి, మనకి కావాల్సిన వారో లేక తెలిసిన వారో చనిపోతే ఎంతో బాధపడతాం. మరి నిత్యం ఇలాంటి బాధను కలిగించే ఘటనలతో జీవిత ప్రయాణాన్ని సాగిస్తున్న ఇతను నిజంగానే ఓ రియల్ హీరో. మనమందరం చేతులెత్తి సెల్యూట్ కొట్టాల్సిందే. చూశారు కదండి, ఈరోజు మన రియల్ హీరో అష్రఫ్ గురించి. మరో రియల్ హీరోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. నమస్తే. ప్రసార టీవీ రియల్ హీరోస్ కార్యక్రమానికి స్వాగతం. వరకట్నం, బాల కార్మికుల వ్యవస్థ, బాల్య వివాహం ఇలాంటి సాంఘిక దురాచారాలను కూకటి వేళ్లతో తుంచివేయడమే అతని జీవిత ధ్యేయమైంది. అంతేకాదు మహిళా సాధికారత కోసం మరో అడుగు వేసి విజయాన్ని సాధించారు. దీంతో పాటు సమాజంలో బలంగా నాటుకుపోయిన ఖరీదైన వివాహ తంతును రూపుమాపడంలో ఆయన కృషి ఎంతో విశేషమైంది. ఆయనే నందలాల్ మాస్టర్. మరి అంతటి మహనీయుడి ప్రస్థానం గురించి నేటి రియల్ హీరోస్ కార్యక్రమంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వారణాసిలో ఓ 10 ఏళ్ల క్రితం బాల కార్మికుడిగా పనిచేసిన ఓ యువకుడు ఇప్పుడు ఒక ప్రభుత్వ ఉద్యోగి. మరొక వీధి బాలుడు ఇప్పుడు పెద్దవాడై మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశాడు. అంతేకాదు అక్కడ ఏ అమ్మాయికి బాల్య వివాహం జరగదు. అదేవిధంగా పెళ్లిళ్ళ కోసం అక్కడ లక్షలు వృధా చేయరు. అతి తక్కువ ఖర్చులోని పెళ్లి తంతు ముగిసిపోతుంది. అక్కడ ఆడవాళ్ళు వంటింటి కుందేలు కారు. వివిధ హోదాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. వారి కాళ్ళపైనే వారు నిలబడ్డారు. అయితే దీనంతటికీ కారణం నందలాల్ మాస్టారే. వరకట్నం, కులతత్వం, బాల కార్మికుల వ్యవస్థ,
బాల్య వివాహం వీటిని కూకటి వేళ్ల నుంచి తుంచి వేయడమే అతని జీవిత ధ్యేయం. దీనికోసం ఆయన తన జీవన ప్రయాణాన్ని ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ముందుకు సాగించారు. వారణాసికి సమీపంలో ఉన్న రజతాలాబ్ అనే గ్రామ ప్రజల జీవితాలను మార్చడం దగ్గర నుంచి మొదలైన ఆయన ప్రయత్నం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆయనకు ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టింది. చిన్నపిల్లలు స్కూల్కు వెళ్లకుండా రోడ్లపై తిరగడం, బాల కార్మికులుగా పనిచేయడం చూసిన నందలాల్ చలించిపోయారు. నేటి చిన్నారులు రేపటి పౌరులు కాబట్టి వారి బాల్యం ఈ విధంగా మగ్గిపోతే దేశ భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళిపోతుందని భావించిన నందలాల్ మాస్టర్ ఏదో ఒకటి చేయాలని దృఢంగా నిశ్చయించుకున్నారు. అనుకున్నది తడువుగా తన సేవా ప్రయాణాన్ని మొదలుపెట్టారు. 1994లో కొంతమంది విద్యార్థులతో ఒక అభ్యాస కేంద్రాన్ని ప్రారంభించారు. వీధి బాలలను, బాల కార్మికులను అందులో చేర్చి వారికి విద్యాబుద్ధులు నేర్పించడం మొదలుపెట్టారు. అలా కొంతమంది విద్యార్థులతో ప్రారంభమైన ఆ కేంద్రంలో ఇప్పుడు సమీప జిల్లాల నుండి సుమారు 500 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. అంతేకాదు మహిళా సాధికారత కోసం నందలాల్ ఎంతగానో పరితపించారు. వారికి చేతి వృత్తులను నేర్పించడం దగ్గర నుంచి చదువుపై మక్కువ పెంచేందుకు కృషి చేశారు. మహిళలు చదువుకుంటే కుటుంబ వ్యవస్థ సరిదిద్దబడి సమాజం మెరుగుపడుతుందని నమ్మే నందలాల్ గృహిణులను కూడా సాయంకాలం చదువుకు పంపేవారు. అయితే ముఖ్యంగా మన దేశంలో జరుగుతున్న పెళ్లితంతుపై కొంత అసహనంతో గురి అయ్యారు నందలాల్. పెళ్లి కోసం ఎంతో దుబారా ఖర్చు చేస్తున్నారని భావించిన ఆయన ఆ తీరులో మార్పు తీసుకొని రావడానికి ఎంతో ప్రయత్నించారు. ధనవంతులు పెళ్లి కోసం ఖర్చు చేసే దాంతో పావు వంతులోనే నిరుపేదల ఇంట పెళ్లి జరిగిపోతుందని చెప్పిన నందలాల్ మాస్టర్ 2007లో సామూహిక వివాహాల ప్రోగ్రాం ప్రారంభించారు. అక్కడ అనేక జంటలకు ఒకే చోట వివాహం చేసేవారు. దీనికోసం సంఘం ద్వారా నిధులు సేకరించాడు నందలాల్. 25 మంది సభ్యులతో కూడిన లోక్ కమిటీ నిర్వహణ చేపడుతున్నారు నందలాల్. లోక్ కమిటీ ఇప్పటి వరకు 700కు పైగా వివాహాలను నిర్వహించింది. అయితే మన దేశంలో కుల వ్యవస్థ పెద్ద సమస్య కాబట్టి దాన్ని నిర్మూలించడానికి కులాంతర వివాహాలు చేయడానికి నడుం బిగించారు నందలాల్ మాస్టర్. చూశారు కదండి ఈరోజు మన రియల్ హీరో నందలాల్ గురించి. వచ్చే వారం మరో రియల్ హీరోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. చూస్తూనే ఉండండి ప్రసార టీవీ. ఆధారచక్రాబ్జకృతాదివాసం సహస్రారచక్రస్థితధీప్రకాశం ఆద్యః ప్రపూజ్యం ప్రణతార్తిశోషం శ్రీవిఘ్నరాజం సతతం స్మరామి. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకరం వందే భగవంతం పునఃపునః. ప్రసార టీవీ ప్రేక్షకులకి సైన్స్ విత్ స్వామీజీ కార్యక్రమానికి సుస్వాగతం. ఇవాళ మీరు ఏదైతే సైన్స్ 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 అని గొప్పలు పోతున్నారో, దేని సైంటిఫిక్ రీజనింగ్ గురించి మీరు అమెరికాలు, రష్యాలు, జర్మన్లు, జపాన్లు తిరుగుతున్నారో ఆ సైన్స్ అంతా కూడా వేదాల్లో పుట్టింది. వేదాల్లో ప్రాదుర్భవించిన ఈ సైన్స్ని పూర్వం పుస్తకాలు రాసేవాళ్ళు కాదు, విద్యార్థుల్ని గురుకులానికి పిలిపించి వాంగ్ముఖంగా బోధన చేసేవాడు. అంటే మన వేదమంతా కూడా వాంగ్మయమైంది. వాంగ్మయము అంటే వాక్కు నుంచి వాక్కు ద్వారా ప్రసరింపచేసేది. గురువాక్కు అంటే ఒక గురువు తన వాక్కుతో చెప్తే శిష్యుడు ఆ వాక్కుని అర్థం చేసుకుని మననం చేసుకుని తను గుర్తుపెట్టుకుని తను మళ్ళీ వాక్ రూపంగా ఇతరులకి బోధించడాన్ని వాంగ్మయము అని అంటారు. అతి ప్రాచీనమైన ఈ వాంగ్మయం అనే విధానాన్ని మనం అవలంబిస్తూ ఇన్నాళ్ళు ఉండడం చేత ఎప్పుడైతే పుస్తకాలు రాయడం అనేది పాశ్చాత్యులు కనిపెట్టారో వాళ్ళ భాష ముందుకు వచ్చింది. ఈ వాంగ్మయమైన భాష వెనక్కి వెళ్ళిపోయింది. లిపి పుట్టింది కాబట్టి వాళ్ళది గొప్ప భాష అని, అందుబాటులో లేదు కాబట్టి మన భాష పనికిమాలిందని భావన చాలామందికి కలుగుతూ ఉంటుంది. వాస్తవానికి సున్నాకి వాల్యూ కనుక్కుంది మన ఆర్యభట్ట. రోమన్స్ ఫిగర్స్ని కనుక్కున్నా అంటారు. రోమన్ ఫిగర్స్కి చాలా వాల్యూ ఇస్తారు. కానీ రోమన్ కన్నా కూడా ముందరే
మనకి సంఖ్యాశాస్త్రం ఉంది. ఏకం ద్వి త్రీణి చత్వారి పంచాషట్ సప్త ఇట్లా లెక్క పెట్టుకుని అక్షౌహిణి, అనంత, అర్బుద, సముద్ర, నక్షత్ర అంటూ మిలియన్స్ అండ్ ట్రిలియన్స్కి కూడా, అంటే ప్రతి డెసిమల్ పాయింట్కి కూడా ఒక పేరు ఉంది. ఇంగ్లీష్లోకి వచ్చిన తర్వాత మిలియన్, ట్రిలియన్, 10 ట్రిలియన్స్, 10 మిలియన్స్, 10 బిలియన్స్ అని అంటారు. ఇక్కడ అట్లా కాదు, 10లు, 100లు, 1000 సంఖ్యామానం పెరిగిన కొద్దీ దానికి ఆ సంఖ్యకి ఒక ఆధారభూతమైన నామము జోడించబడింది. అలాగే గ్రామర్, ఇంగ్లీష్ వాళ్ళకి అనుకున్నారు గ్రామర్, బ్రెండన్ మార్టిన్ గ్రామర్ అని అనుకుంటే పొరపాటు. ఇంద్రుడు మొదలు గ్రామర్ని రాసినవాడు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అంటే శివుడు డమరుక నాదంలో నుంచి కొన్ని సూత్రాలు వస్తే ఆ సూత్రాలను పట్టుకుని పాణిని అనే ఒక మహానుభావుడు భాషని లిఖించాడు. మీరు అజంతా ఎల్లోరా లాంటి చోటుకి వెళ్తే మీకు సంజ్ఞా భాష ఉంటుంది. అంటే ఇట్లా ఒక 2 గీతలు ఇట్లా వి ఆకారం గీసి మధ్యలో ఇంకొక గీత నిలువుగా పెట్టాడంటే అది త్రిశూలంలాగా ఉందంటే తన శివుడు. లేదా 3 అడ్డగీతలు గీసి మధ్యలో ఒక మూడోకం లాంటిది పెట్టాడంటే శివుడు అనే సాంకేతిక భాషని తొలుతగా వాడింది మన హైందవ భాష. చెస్ హిందూ ధర్మంలో పుట్టింది. తాంబూలం హిందూ ధర్మంలో వాడబడింది. కర్పూరం హిందూ ధర్మంలో వాడబడింది. అనేక రకాల ఫలాలు ఇవన్నీ కూడా మనకి పూజల్లో వస్తాయి. గణపతికి ఇష్టమైన పళ్ళు కొన్ని, శివుడికి ఇష్టమైన పళ్ళు కొన్ని, నారదుడికి ఇష్టమైన పళ్ళు కొన్ని, రాముడికి ఇష్టమైన పళ్ళు కొన్ని. అంటే వాళ్ళు ఆ ప్రాంతాల్లో తిరిగినప్పుడు తిన్న పళ్ళు వాటిని మళ్ళీ పూజల్లో పెట్టి, ఇప్పుడు ఒక దేవుడికి ఒక రకమైన ఫలం ఇష్టము అని మన పురాణ ఇతిహాసాల్లో ప్రస్ఫుటంగా వర్ణించబడింది. గణపతి విషయానికి వచ్చినప్పుడు మనకు ఒక శ్లోకం కూడా చెప్తారు. ఆ శ్లోకంలో ఈ పళ్ళన్నీ గుర్తొస్తాయి. ఏమేమి పళ్ళు ఉంటాయి? నేరేడు పళ్ళు, దానిమ్మ పళ్ళు, ఖర్జూర పళ్ళు, చెరుకు ముక్కలు, వెలగ పళ్ళు, ఇవన్నీ గణపతికి ఇష్టం అని చెప్పబడింది. అలాగే అమ్మవారి విషయానికి వచ్చేవరకలా లక్ష్మీదేవికి వచ్చేవరకలా గజ నిమ్మ పండు అంటే ఇష్టం అని చెప్పారు. సూది నిమ్మకాయ అంటారు. ఇది ఎక్కువగా మనకి బెల్లంపల్లి, రామగుండం ఏరియాల్లో పండుతుంది. నిమ్మకాయ కొంచెం అడ్డంగా ఉంటుంది. దానిలో ఎంత ఆల్కలైన్ నిండి ఉంటుందంటే మీరు రాత్రి కనుక సూది ఇటు నుంచి అటు పెట్టేసేసి గూట్లో పెడితే బయటికి వచ్చిన సూది భాగం ఇరిగి కింద పడిపోతుంది. నిమ్మకాయలో ఉన్న సూది కరిగిపోతుంది. దానికి మీకు నిదర్శనం ఎక్కడ ఉంటుంది అంటే కొల్లాపూర్ మహాలక్ష్మి దగ్గరికి వెళ్ళినప్పుడు కొల్లాపూర్ మహాలక్ష్మి చేతిలో ఆ గజనిమ్మకాయ ఉంటుంది. మాతులుంగ గదాకేటే పానపాత్రంచ విభ్రతి నాగం లింగంచ యోనించ బిభ్రతి నృపమూర్ధని అని మాతులుంగ ఫలం అంటారు దాన్ని. ఆ మాతులుంగ ఫలాన్నే మాదీ ఫలం అంటారు. ఆ మాదీ ఫలం అనే ఫలాన్ని వాడితే మనకి పసరు ఇప్పుడు ఈ చలికాలం వచ్చినప్పుడు గొంతులో కఫం ఏర్పడడం కానీ, వామిటింగ్ సెన్సేషన్ కానీ ఇలాంటివి ఉన్నప్పుడు ఈ మాతులుంగ ఫలంతో చేసిన పాకం ఏదైతే ఉందో మాదీఫల రసాయనం అనేది ఈ పసరుని తీసేసి ఈ సిమ్టమ్ ఆఫ్ వామిటింగ్ సెన్సేషన్ లాంటివి తగ్గిస్తుంది. అలాగే బాలగణపతి చేతిలో మామిడి పండు ఉంటుంది, చెరుకు ముక్కు ఉంటుంది, ఒక అట్టిపండు ఉంటుంది. స్పెసిఫిక్గా ఏ పండు కానీ, ఏ కాయ కానీ, ఏ పువ్వు కానీ మన ధర్మంలో దేవతకి అర్పణ చేయండి, దేవుడు ఇష్టపడండి అంటూ లేదు. ఏ పండు చైనా వాడు కనుక్కుందో, చైనా వాడు పెంచిందో, రష్యా వాడు పెంచిందో లేదు. మన దగ్గర నుంచి ఎక్స్పోర్ట్ అయ్యి ఈ బీజం వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ క్షేత్రాలలో ఇది విస్తారంగా పండడం చేత అది వాడిది అని అనిపించుకుంటున్నారు అంతే. మనం ఏ పండు తిన్నా మన పూర్వీకులు అద్భుతమైన విషయాలు చేసేవాళ్ళు. ఎలాంటి పని చేసేవాళ్ళు అంటే పండు తిన్న తర్వాత గింజలు ఎట్టబడితే అట్ట పాడేసేవాళ్ళు కాదు. కాస్త ఆవు పేడ కలిపి, కాస్త ఎర్రమన్ను కలిపి ఆ మట్టి ముద్దలో ఈ గింజల్ని పెట్టి ఊళ్ళో వెంబడి వెళ్తున్నప్పుడు, అడవుల్లోంచి వెళ్తున్నప్పుడు ఈ ముద్దలు ఇట్లా విసిరేసేవాళ్ళు. అవి మెల్లిగా పెరిగి పెద్దవయ్యేవి. ఇప్పటికీ ఆ ప్రక్రియ మన దగ్గర చాలా చోట్ల ఉంది. ప్రతి సీజన్కి ఒక ఫ్రూట్ ఉంది. ప్రతి ఫ్రూట్కి ఒక రోగాన్ని నివారణ చేసే ఒక అద్భుతమైన శక్తి ఉంది. అట్లాగే ఆహార ధాన్యాల విషయంలో కూడా అనేక విధాలుగా మన శరీరాన్ని రక్షణ ఇస్తూ పోషించి పోషక విలువలని పెంచే గుణాలు మనకి చాలా ఉన్నాయి. అయితే దౌర్భాగ్యం వల్ల ఏంటంటే మనలో ఒక ఆత్మన్యూనతాభావం, ఒక చిన్నతనం, అంటే అరికెలు, తైదలు ఇట్లాంటివన్నీ కూడా చాలా పేదవాళ్ళు, బిలో బాటమ్ పవర్టీ లైన్కి కింద ఉన్నవాళ్ళు వాళ్ళు రాగులు గంజీలు తాగుతారు. తప్పు. అది వాళ్ళు లేక తాగడం కాదు. దాంట్లో వాళ్ళకి ఎంతటి పుష్టి కలుగుతోంది అంటే మనం కిలో అన్నం తిన్నది వాడు ఒక గ్లాసు రాగులు గంజి తాగిన దాంతో సమానం కాదు. ఈ భావన నుంచి రావాలి. ఫస్ట్ మనకి భారతదేశంలో ఒక దౌర్భాగ్యం ఏమేమి ఉందంటే ప్రతి దానికి ఒక డిపార్ట్మెంట్ ఉంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అని ఒకటి ఉంది మనకి. ఇక్కడ హైదరాబాద్లో మనకి తార్నాకలోనే ఉంటుంది. ఏ ధాన్యంలో ఏ విలువ ఉంది అనేది చెప్పి ఏ ధాన్యాన్ని
ఎన్ని రకాలుగా ఏ కూరగాయను కానీ ఏ పంట కానీ ఏ పండు కానీ ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవాలి అనే ఒక నియమమైన పద్ధతితో కలిగిన పుస్తకాలు కూడా ఫ్రీగా పంచుతారు వాళ్ళు. కానీ మనం అవి ఏవి ఫాలో అవ్వం. ఇవాళ మళ్ళీ ఏదో కొత్తగా కనుక్కున్నట్టు బ్లాక్ రైస్ అని అంటున్నారు. ఇది ఎప్పుడో నల్లంద కాలంలోనే ఉన్నది. ఇప్పుడు మళ్ళీ ఆ వరి వంగడం కొత్తది వచ్చింది. దాని యొక్క లక్షణం ఏంటంటే ఆ వంగడంతో అన్నం తింటే ఏకసంతాగ్రాహ్యత వస్తుంది. మీరు చదివింది ఒకసారి చదివితే వంట పట్టేస్తుంది. మీ మెమొరీ అద్భుతంగా పనిచేస్తుంది. రెడ్ రైస్ అని ఉంది. ఇప్పుడు మళ్ళీ మనం వెనక్కి వెళ్తున్నాం. మనం ఏదో ముందుకు వెళ్తున్నాం అని అనుకోవడం చాలా పొరపాటు. కాలం మళ్ళీ వెనక్కి వెళ్తుంది. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఈ బ్లాక్ రైస్ని, బ్రౌన్ రైస్ని, రెడ్ రైస్ని మనం కల్టివేట్ చేయడానికి మనం మళ్ళీ పూనుకుంటున్నాం. ఇవన్నీ ఎప్పుడున్నాయి? తక్షశిల నలంద యూనివర్సిటీలు మన దగ్గర నడిచినప్పుడు వాళ్ళకి ఇవి ఆహార అలవాట్లలో ఉండేవి. నిజంగా కూడా మీరు ఒక్కొక్కసారి మనం చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే అనేక విషయాలు బోధపడతాయి. ఇంటర్నేషనల్గా పుస్తకాలు అచ్చేస్తే పుస్తకాలలో లిపి ఏ రంగులో వాడతారు? కేవలం బ్లాక్ కలర్ ఉంటుంది. ఎందుకు గ్రీన్ కలర్ వేసుకోవచ్చు కదా, రెడ్ కలర్ వేసుకోవచ్చు కదా, పింక్ వేసుకోవచ్చు కదా, బ్రౌన్ వేసుకోవచ్చు కదా, చాక్లెట్ వేసుకోవచ్చు కదా. ఏం కలర్లో వేస్తే ప్రింట్ అవ్వదా? అంటే అవ్వదని కాదు, మన బాడీలో మన బ్రెయిన్లో ఒక పర్టికులర్ మెమరీ కార్డ్ ఏదైతే ఉందో ఆ చిప్ బ్లాక్ని మెమరైజ్ చేసినంతగా ఇంకే కలర్ని మెమరైజ్ చేసుకోవచ్చు. కాబట్టి వరల్డ్ వైడ్ టెక్స్ట్ బుక్స్ అనేది ప్రింట్ చేస్తే ఏదైనా రీడబిలిటీ ఉండి మెమరబిలిటీ ఉండాల్సిన లాంగ్వేజ్ని మనం ప్రింట్ చేయడం జరిగితే అది బ్లాక్ ఇంకే వాడతాం. ఇది చిన్న నాలెడ్జే, నెగ్లిజిబుల్ నాలెడ్జ్. బ్లాకే ఎందుకు వాడతారని మనం ఏనాడు ఆలోచించాల. అలాగే న్యూస్ పేపర్ చూడండి, న్యూస్ పేపర్ కంటెంట్ మొత్తం హాఫ్ పేజ్ ఉంటుంది. ఆ హాఫ్ పేజ్ కంటెంట్ని మీరు చదువుతారు, మెమరీలో ఉంటుంది. దాని హెడ్డింగ్ మాత్రం కలర్లో ఉంటుంది. అది మీరు చదివినా మీ మెమరీలో ఉండదు. ఎందుకంటే మన మైండ్ కలర్ని మెమరైజ్ చేయడం తక్కువ, బ్లాక్ని మెమరైజ్ చేయడం ఎక్కువగా ఉంటుంది. దీనికి ఉదాహరణకి ఇదే విధంగా ఈ సిస్టమ్ని మళ్ళీ 6 ఋతువుల్లో కూడా ఫాలో చేయమన్నారు. మనం వేసుకునే బట్టలలో కూడా కలర్ థెరపీ అనేది పెట్టారు. ఈ కలర్ థెరపీ ఎంత గొప్పది అంటే మన బాడీలో ఆరా చక్రాస్ అని ఉంటాయి. దీనికి కెర్లియన్ ఫోటోగ్రఫీ అని ఒకటి ఉంది. ఆ కెర్లియన్ ఫోటోగ్రఫీలో నీ ఆరా ఫోటో తీస్తే ఈ 7 రంగులతోటి ఒక ఆరా ఉంటుంది. భగవంతుడు వెనకాల చక్రం వేస్తుంటా కనబడుతుంటుంది. ఆ టైప్లో ఫిక్స్డ్ ఆర్బిట్లో మనకు ఆరా ఉంటుంది. 7 కలర్స్ ఉంటాయి దాంట్లో. ఈ 7 కలర్స్లో మధ్యలో ఒక కలర్ డిస్టార్షన్లో ఉంటుంది, అంటే చెదిరినట్టుగా ఉంటుంది. ఆ కలర్ చెదిరింది అంటే ఆ క్వాలిటీ మన బాడీలో తగ్గినట్లు లెక్క. సపోజ్ రెడ్ కలర్ చెదిరిపోయింది అంటే నీలో కోపం, ఆవేశం శాతం ఎక్కువ అవుతుంది. ఎల్లో కలర్ చెదిరిపోయింది అంటే నీలో సెరెనిటీ తగ్గిపోతుంది. గ్రీన్ కలర్ ఆరా తగ్గిపోయింది అంటే, అందులో డిస్టార్షన్ వచ్చింది అంటే నీలో రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. బ్లూ కలర్ ఆరా కనుక డిస్టర్బ్ అయింది అంటే నీలో ఇన్సోమేనియా వస్తుంది. వైలెట్ కలర్ ఆరా కనుక డిస్టర్బ్ అయింది అంటే నీకు పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి, నీ మైండ్ సెట్ బాగుండదు. దిస్ ఈజ్ కలర్ థెరపీ. ఈ 6 చక్రాలకి 6 రంగులు ప్రతిపాదించబడ్డాయి. ఈ 6 రంగుల్ని కూడా మనం సక్రమంగా మన ఇంట్లోనే ఒక పద్ధతి ప్రకారంగా వాడుకుంటే ఈ చక్ర ఫ్లెక్సెస్ని మనమే బాగు చేసుకోవచ్చు. దీనికోసం ఏదో మందులు వాడాలి, ఇంకెక్కడికో వెళ్ళాలి, ఏదో ఇంజెక్షన్ తీసుకోవాలనేది అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ వైలెట్ కలర్, ఈ వైలెట్ కలర్ స్టోన్ ఏది ఉంటుంది? అమెథిస్ట్ ఉంటుంది. ఈ అమెథిస్ట్ అనే స్టోన్ని తల మీద సహస్రార పద్మం మీద కొద్దిసేపు పెట్టుకుని మీరు అలా దాని మీద కొంచెం లైట్ పడేలాగా పెట్టుకుని ధ్యానం చేస్తే మీ మెమొరీ పవర్ ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ ఆజ్ఞాచక్రం దగ్గర రెడ్ కలర్ పెట్టుకుంటే ఇంక్రీజ్ అవుతుంది. ఎల్లో కలర్ లైట్ థ్రోట్ చక్ర దగ్గర పెట్టుకుంటే ఇంక్రీజ్ అవుతుంది. ఇట్లా ఈ కలర్స్ అన్నీ కూడా మన బాడీలో ఉన్నాయి. ఈ కలర్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎంతలా ఉంటుంది అంటే అపిటైట్ లాస్ అంటుంటాం. అబ్బే ఏం తినబుద్ధి అవ్వట్లేదండి, ఏం తినలేకపోతున్నా అండి అని అంటారు. అలా తినలేకపోవడానికి కారణం ఏంటంటే మన బాడీలో ఆరెంజ్ అనే కలర్ డిఫ్యూజ్ అయిపోయింది. ఉండవలసినంత క్వాంటిటీలో లేకపోవడం వల్ల మనకి ఆకలి మందగిస్తుంది, రుచి తగ్గిపోతుంది, అరుచి పేరుకుపోతుంది. దానివల్ల ఏమి తినలేమనిపిస్తుంది, కూడా తినలేకపోతాం. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? మళ్ళీ సూర్యుడి నుంచే వస్తాయి. ఇవాళ మీరు ఒక డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళండి, లేకపోతే ఏదన్నా ఖచ్చితంగా ఒక 100 మందిని కూర్చోబెట్టి మీరు టెస్ట్ చేయండి. 100 మందిలో 92 మందికి విటమిన్ డి డెఫిషియన్సీ ఉంది. ఎందువల్ల ఉంటుంది? ఇంట్లో పడుకుంటే ఏసీ, లేచి బయటకు వస్తే కారులో ఏసీ, ఆఫీస్కి వెళ్తే అద్దాల మేడలో ఏసీ. వీడు సన్నికి ఎక్స్పోజ్ అవ్వట్లేదు. సన్నికి ఎప్పుడైతే ఎక్స్పోజ్ అవ్వడో అప్పుడు వాడిలో విటమిన్ డి డెఫిషియన్సీ వస్తుంది.
విటమిన్ డి డెఫిషియన్సీ వస్తే ఏమవుతుంది? ఎముకల బలహీనత వస్తుంది, ఎముకలు పెలుసుగా మారిపోతాయి, శరీరంలో అలర్జీ స్టార్ట్ అవుతాయి, దురదలు వస్తాయి, ర్యాషెస్ వస్తాయి, ముట్టుకుంటే ఎర్రగా కందిపోతుంది శరీరం. ఇది మనం చేస్తున్న తప్పు కదా. ఒక అరగంట పాటు ఎండలో కూర్చుంటున్నాము మనం. ఒక అరగంట రోజుకి ఎండలో కూర్చుంటే విటమిన్ డి మన శరీరానికి తాకడం చేత మన ఆయుర్వృద్ధి కలుగుతుందనేది ఎంతమందికి ఆలోచిస్తున్నాం? మనం ఆలోచించట్లేదు. కందిపోతుంది శరీరం. ఆర్టిఫిషియల్గా ఏసీలకు అలవాటు పడిపోయాం. న్యాచురల్ ఎయిర్ ఫ్లో మనకి లోపల బాడీలో లేదు. న్యాచురల్ లైట్ని మనం తీసుకోవట్లేదు. అంతా ఒక కమర్షియల్ ఎలిమెంట్లోకి వెళ్ళిపోతున్నాం. ఒకప్పుడు ట్యూబ్ లైట్లు ఉండేవి, అక్కడి నుంచి సిఎఫ్ఎల్స్ వచ్చాయి. మొదట్లో టంగస్టైన్ బల్బులు వచ్చేవి, టంగస్టైన్ నుంచి ట్యూబ్ లైట్లు వచ్చాయి, మెర్క్యూరీ లైట్లు, మెర్క్యూరీ లైట్లలో నుంచి మళ్ళీ ఇప్పుడు సిఎఫ్ఎల్కి వచ్చాం, సిఎఫ్ఎల్లో నుంచి ఇప్పుడు ఎల్ఈడీలోకి వచ్చాం. ఎల్ఈడి ఆర్ ఎల్సిడీలు ఎంత మీకు కరెంటు తక్కువ కాలుతుంది, మీకు పవర్ బిల్లు తక్కువ వస్తుంది అనేది మాత్రమే మనం ఆలోచిస్తున్నాం, కానీ దానికి ఉన్న సైడ్ ఎఫెక్ట్స్ని మనం గుర్తించట్లేదు. ఏది ఏమైనప్పటికీ మన శరీరం రోగ నిరోధక శక్తిని కలిగి ఉండాలంటే, రోగాన్ని తట్టుకునే విధంగా ఉండాలి అనుకుంటే, మన శరీరం దృఢత్వంతో కలిగి ఉండాలనుకుంటే, మన శరీరం యాక్టివ్గా ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా రోజు 7 నుంచి 8 మార్నింగ్ టైంలో సూర్యుడికి ఎదురుగా అభిముఖంగా కూర్చోవాల్సిన అవసరం ఉంది. ఆ అలవాటు ఏర్పడడం కోసం వేదాల్లో ఏం చేశారు? ఆదిత్య హృదయ పారాయణం చెప్పారు, సూర్య నమస్కారాలు చెప్పారు, అరుణం అనే పారాయణం చెప్పారు. ఈ అరుణము, త్రిచ, ఆదిత్య హృదయం లాంటి స్తోత్రాలు అన్నీ చదవడానికి, అంటే సూర్యుడు ఎదురుగ్గా కూర్చుని ఈ పారాయణం చేయమని చెప్పారు. ఆ ఎదురుగ్గా కూర్చుని పారాయణం చేయడం అంటే ఈ పారాయణ ప్రక్రియ 1 అవర్ పడుతుంది. సో ఈ పారాయణ ప్రక్రియ కోసం నువ్వు సూర్యుడు ఎదురుగా ఉంటున్నావు. ఈ పారాయణ అనేది పక్కకు పెడితే ఇట్ ఈస్ ఓన్లీ ఎన్ ఇంగ్రీడియంట్, హెల్పింగ్ ఇంగ్రీడియంట్ టు ఎక్స్ట్రాక్ట్ విటమిన్ డి ఇంటూ అవర్ బాడీ. ఈ పారాయణం అనేది టు మేక్ యూ ప్రాక్టీస్ రెగ్యులర్లీ టు సిట్ ఇన్ సన్లైట్. అయితే వాళ్ళ సన్లైట్ని మనం ఎంజాయ్ చేయట్లేదు. ఫారినర్స్ వాళ్ళకి సన్నే రాదు, వచ్చిన మనం దాన్ని వాడుకోవట్లేదు. వాడుకోవడం మొదలు పెడితే వికృతత్వానికి వెళ్ళిపోతున్నాం, సోలార్ ఎనర్జీలోకి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు సోలార్ ఎనర్జీ కూడా మనం అనుకున్నంత బెనిఫిషియల్ కాదు, అది హార్మ్ఫుల్ అవుతుంది. ఏదైనా కానీ సర్టన్ లిమిటేషన్స్ క్రాస్ అయితే ఇట్ విల్ టర్న్ హార్మ్ఫుల్. సోలార్ పవర్ తోటి కుక్కర్లు వచ్చినాయి, సోలార్ పవర్ తోటి లైట్లు వచ్చినాయి, సోలార్ పవర్ తోటి ఫ్యాన్లు తిరుగుతున్నాయి, సోలార్ పవర్ తోటి వాటర్ హీట్ అవుతుంది, డన్. బట్ దాంట్లో మీరు కనుక దాన్ని కెమికల్ అనాలిసిస్ చేస్తే కొన్ని మోస్ట్ అబాండెంట్ కెమికల్స్ విచ్ ఆర్ హెల్ప్ఫుల్ టు బాడీ అందులో అవి మిస్ అయి ఉంటాయి. అవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా మనం సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వాలి. ఈ సన్లైట్కి ఎక్స్పోజ్ అయ్యేటప్పుడు ఆదిత్య హృదయం లాంటివి పారాయణం చేయడం వల్ల యాడెడ్ బెనిఫిట్ ఉంటుంది. యాడెడ్ బెనిఫిట్ ఎట్లా ఉంటుంది అంటే, ఈ ఆదిత్య హృదయం అనే స్తోత్రంలో ఏవైతే అక్షరాల సంయోగం ఉందో అదొక రిథంలో ఫార్మ్ అయింది, అదొక సౌండ్ వెలాసిటీ సర్టన్ డెసిబల్స్లో దాన్ని ఫిక్స్ చేసి పెట్టబడింది. సో దాని వెలాసిటీని బట్టి, ద సౌండ్ వైబ్రేషన్ని బట్టి మన బాడీలో వైబ్రేషన్స్ పెరుగుతాయి. ఈ వైబ్రేషన్స్ ఆ వైబ్రేషన్స్ కోయిన్సైడ్ అయినప్పుడు మన బాడీ ససెప్టబుల్గా తయారై మన బాడీకి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అంతేగాని మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అనే ప్రశ్న అడగడం కన్నా, కర్రతో కొడితే రాలిపోయే చింతకాయలకు మంత్రాల ప్రయోగం అవసరమా అనేది ఆలోచించాల్సిన విషయం. ఆఫ్టర్ ఆల్ కదిలిస్తే గట్టిగా ఊపితే చింతకాయలు రాలుతాయి, అట్లాంటి వాటి కోసం మంత్రాల ప్రయోగం ఎందుకు చేయాలి? అక్కర్లేదు. ఆ పదం వాడకుండా మంత్రాలకు చింతకాయలు రాలుతాయని ఈ అథీస్టులు రివర్స్ చేశారు దాన్ని. ఏదైనా కానీ మనము దాన్ని అన్వయం చేసుకునే విధానంలో ఉంది, చెరిష్ చేసుకునే విధానంలో ఉంది, ప్రతిదీ కూడా చూసే విధానంలో ఉంది. కాబట్టి మన లైఫ్కి మనకి ఏది అవసరం అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 4-5 ఫ్రెండ్స్ మధ్యలో ఒకసారి సడన్గా మీరు కడుపు నొప్పి వచ్చింది అనుకోండి, మీకు ఇమీడియట్గా వచ్చే సజెషన్స్ ఎట్లా ఉంటాయి తెలుసా అండి? ఒక అతను బెరల్గానే వేసుకుంటే తగ్గిపోయింది, అతను బెరల్గానే వేసుకోమని చెప్తాడు. ఇంకో అతను సోడా వాటరు తాగితే తగ్గిపోయింది కాబట్టి బైకార్బోనేటెడ్ వాటర్ తాగమంటాడు. ఇంకో అతను జీలకర్ర వేడి నీళ్ళు తాగమంటాడు. ఇంకో అతను వామ్ వేసుకోమంటాడు. ఎవరు ఏవి వాడితే వాళ్ళకి ఆ కడుపు నొప్పి తగ్గిందో అది మాత్రమే సజెస్ట్ చేస్తారు. ఈ రోగి ఏది తీసుకోవాలి మరి అప్పుడు అంటే, నీకు నువ్వు అనలైజ్ చేసుకోవాలి. నీకు ఈ కడుపు నొప్పి రావడానికి నువ్వు పొద్దున్న తిన్నది ఏమిటి, అది నీ బాడీకి పడలేదా,
పడకపోతే దాన్ని ఎట్లా నువ్వు ఎరాడికేట్ చేయాలి. ఎక్కువగా ఘన పదార్థం శనగపిండి లాంటివి తిన్నావు కాబట్టి నీ కడుపు నొప్పి వచ్చింది అంటే యూ నీడ్ టు గో ఫర్ జింజర్. అది నీకు తెలుస్తుంది. వాడిది నువ్వు వాడుకుంటే తగ్గిపోతుందని అనుకోవడం భ్రమ. అట్లాగే ప్రతిదీ కూడా లైఫ్లో ఒకడి అనుభవాన్ని మనం తీసుకోవడం కన్నా మన అనుభవానికి, మన అనుభూతికి, మన బాడీ లాంగ్వేజ్కి మనకు అవసరమైన విధానంతో మనం ముందుకు వెళ్తే డెఫినెట్గా మనం సక్సెస్ఫుల్గా ఉంటాం. అంతేగాని ఒకడిని కాపీ చేస్తే, ఒకటి చేసింది మనం చేస్తే ఇదే అన్ని విషయాల్లో అన్వయం అవుతుంది. భక్తికి కూడా ఇదే అన్వయం అవుతుంది. అయ్యప్ప గుడికి వెళ్ళి 40 రోజులు మాల వేసుకుని ఒకడు వెళ్తే ఇల్లు కట్టుకున్నాడు అనుకోండి, వెంటనే ఇంకోటి కూడా అయ్యప్ప మాల వేసుకుంటాడు ఇల్లు కట్టుకుంటా అనుకొని. వీడికి అయ్యప్ప పని చేశాడని వాడికి పని చేయాలని ఏం లేదు. అలా ప్రతిదానికి కూడా ఏదైతే మనం ఇవాళ కామన్ మ్యాన్ అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే నిన్ను నువ్వు అనలైజ్ చేసుకోవడం నేర్చుకోవాలి. సొసైటీని, సంఘాన్ని, నీ చుట్టూ ఉన్న వాళ్ళని అనలైజ్ చేసుకుని వాళ్ళని అనుసరించి వెళ్దాననే దాని నుంచి కమ్ అవుట్ ఆఫ్ దట్ బ్లడీ ఇన్ఫ్లుయెన్సెస్. ఫీల్ యువర్ ఓన్ సెల్ఫ్. నీ బాడీని, నీ మైండ్ని, నీ సోల్ని నువ్వు స్టడీ చేసుకో. నీ మైండ్ నీకేం చెప్తుంది, నీ బాడీ ఏం డిమాండ్ చేస్తుంది, నీ సోల్ దానికి ఎట్లా సపోర్ట్ చేస్తుంది అనేది తెలుసుకుంటే నీ జీవితాన్ని సుఖవంతంగా 100 ఏళ్ల పాటు ఆయురారోగ్యాలతో ఉండగలుగుతాం. ఇది కావాలంటే యూ షుడ్ బీ యూ ఓన్లీ, నాట్ ఏ కాపీ ఆఫ్ ఆర్ ఏ రెప్లికా ఆఫ్ సంబడి ఎల్స్. సో ట్రై టు read your own self, try to mend yourself to live for a better life. Good day. ప్రసార టీవీ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. సంగీతారాధ్యుడు, శ్రీపతి పండితారాధ్యుడు, గాన గాంధర్వుడు. అతని నోటి నుంచి వచ్చే ప్రతి పాట ఓ పంచామృతమే. గాయకుడిగా ఆయన జీవితం స్వరరాగ ప్రవాహమే. సంగీత లోకానికి ఆయన చేసిన సేవ భూమి మీద సప్త స్వరాగాలు ఉన్నంత వరకు గుర్తుండిపోతుంది అంటే అతిశయోక్తి ఏమాత్రం కాదు. అయితే ఇప్పటికే మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో అర్థమయ్యే ఉంటుంది. కరోనా కాటుతో అకాల మరణానికి బలై మన మధ్యే కేవలం స్వరంలా మిగిలిపోయిన గాన గాంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం గారి మొదటి వర్ధంతి సందర్భంగా ప్రసార టీవీ స్మరాంజలి ఘటిస్తుంది. ఆయన సంగీత జీవన ప్రస్థానంపై ప్రసార టీవీ ప్రత్యేక కథనం మీకోసం. బాలసుబ్రహ్మణ్యం గారు 1946 జూన్ 4వ తేదీన నెల్లూరు జిల్లా కోనేటమ్మపేట గ్రామంలో సాంప్రదాయ వీరశైవ ఆరాధ్య బ్రాహ్మణ కుటుంబానికి చెందిన శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి, శకుంతలమ్మ దంపతులకు జన్మించారు. అతని స్వగ్రామం మొదట గోల్కొండ పాలకుల ఆధీనంలో ఉండేది. ఆ తరువాత నుండి మద్రాసు ప్రెసిడెన్సీలో భాగమయ్యింది. ఆయన తండ్రి గొప్ప హరికథా కళాకారుడు. 3 కుమారులు, 5 కుమార్తెలున్న పెద్ద కుటుంబంలో బాలసుబ్రహ్మణ్యం 2వ కుమారుడిగా జన్మించారు. తండ్రి భక్తిరస నాటకాలు కూడా వేస్తుండేవారు. తరచూ ఇంటికి పండితులు, కవులు, భాష, సాహిత్యపరమైన చర్చలు ఆయన తండ్రి సాంబమూర్తితో జరుపుతుంటే విని బాలుకి చిన్నప్పటి నుంచే భాషపై ఆసక్తి పెరిగింది. తండ్రి హరికథా కళాకారుడు కావడంతో చిన్నప్పటి నుంచే సంగీతం మీద బాలుకి ఆసక్తి పెరిగింది. దీంతో ఆయన 5 ఏళ్ల వయసులోనే తండ్రితో కలిసి భక్త రామదాసు అనే నాటకంలో నటించారు. ప్రాథమిక విద్యానగరిలోని మేనమామ శ్రీనివాసరావు ఇంట్లో ఉంటూ పూర్తి చేశారు. శ్రీకాళహస్తిలోని బోర్డు పాఠశాలలో మిగతా చదువు చదివారు. చదువులోనే కాక ఆటల్లో కూడా బాలు తోటివారి కంటే ముందుండేవారు. శ్రీకాళహస్తిలో చదివేటప్పుడే జీవి సుబ్రహ్మణ్యం అనే ఉపాధ్యాయుడు చెంచులక్ష్మి సినిమాలో సుశీల పాడిన పాలకడలిపై శేషతల్పమున అనే పాటను ఆలపింపజేసి టేపు మీద రికార్డు చేయించారు. రాధాపతి అనే మరో ఉపాధ్యాయుడు బాలును ఈ ఇల్లు అమ్మబడును, ఆత్మహత్య లాంటి నాటకాల్లో నటింపజేశారు. తరువాత తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కళాశాలలో PUC చదువుతుండగా మద్రాసు ఆల్ ఇండియా రేడియోలో ప్రసారమయ్యే ఒక నాటకాల్లో స్త్రీ పాత్ర ధరించాడు. ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో బాలు స్వయంగా రాసి స్వరపరిచి పాడిన లలిత గీతానికి బహుమతి లభించింది.
తిరుపతిలో పీయూసీ పూర్తి చేసుకుని నెల్లూరు వెళ్లిన బాలు అక్కడ కొంతమంది మిత్రులతో కలిసి ఒక ఆర్కెస్ట్రా ఏర్పాటు చేసుకొని ప్రదర్శనలు ఇచ్చేవారు. తరువాత అనంతపురంలో ఇంజనీరింగ్లో సీటు వచ్చింది. కానీ ఆయనకు అక్కడి వాతావరణం నచ్చగా తిరిగి వచ్చేశారు. మద్రాసు వెళ్ళి ఇంజనీరింగ్కు ప్రత్యామ్నాయమైన AMIE కోర్సులో చేరారు. సాంబమూర్తికి తన కుమారుడు ఇంజనీర్ కావాలని కోరిక. తండ్రి కోరిక మేరకు బాలసుబ్రహ్మణ్యం కూడా చదువుకునే రోజుల్లోనూ ఆ తరువాత పాటలు పాడే రోజుల్లోనూ మంచి ఇంజనీర్ కావాలని, ప్రభుత్వ శాఖల్లో ఇంజనీర్గా పనిచేయాలని కలలు కనేవారు. మరోవైపు వివిధ పాటల పోటీల్లో పాల్గొని బహుమతులు గెలుచుకునేవారు బాలు. ఇక 1964లో మెడ్రాస్ సోషల్ అండ్ కల్చరల్ క్లబ్ నిర్వహించిన లలిత సంగీత పోటీల్లో బాలుకి ప్రథమ బహుమతి లభించింది. ఆ పోటీకి సంగీత దర్శకులు సుసర్ల దక్షిణామూర్తి, పెండియాల నాగేశ్వరరావు, ఘంటసాల, వెంకటేశ్వరరావులు న్యాయ నిర్ణేతలు. అదే పోటీలో SP కోదండపాణి బాలు ప్రతిభను గుర్తించారు. సినిమాల్లో అవకాశం కల్పిస్తానని మాట ఇచ్చారు. అలా AMIE 2వ సంవత్సరంలో ఉండగా బాలు చలనచిత్ర రంగప్రవేశం చేశారు. 1966లో నటుడు, నిర్మాత అయిన పద్మనాభం నిర్మించిన శ్రీ 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 మర్యాద రామన్న చిత్రంలో సినీ గాయకునిగా చలనచిత్ర గాయక జీవితం ప్రారంభించారు. ఏమీ ఈ వింత మోహం అనే పల్లవితో ఉన్న పాటను ఆయన పి. సుశీల, కళ్యాణం రఘురామయ్య, PB శ్రీనివాస్లతో కలిసి పాడారు. ఈ చిత్రానికి SP కోదండపాణి సంగీత దర్శకత్వం వహించారు. కోదండపాణి బాలు పాడిన మొదటి పాటను రికార్డిస్ట్ స్వామినాథన్తో చెప్పి చెరిపివేయకుండా అలాగే ఉంచి తన దగ్గరకు వచ్చిన సంగీత దర్శకులకు అది వినిపించి అవకాశాలు ఇప్పించేవారు. అలా తనకు సినీ గాయకునిగా జీవితాన్ని ప్రసాదించిన కోదండపాణిపై భక్తితో, అభిమానంతో తాను నిర్మించిన ఆడియో ల్యాబ్స్కు కోదండపాణి ఆడియో ల్యాబ్స్ అని అతని పేరే పెట్టుకున్నారు బాలు. 1969 నుంచి బాలుకు గాయకుడిగా అవకాశాలు ప్రవాహంలా వెలువెత్తాయి. బాలు పాటలు ఆనాటి యువతను ఉర్రూతలూగించాయి. చాలామంది నటులకు వారి హావభావాలకు, నటనా శైలులకు అనుగుణంగా ఆయన పాటలు పాడి ప్రాణం పోశారు. ఈ క్రమంలో చాలామంది హీరోల కెరీర్ను బాలు స్వరం నిలబెట్టిందంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. అందుకే అమరగాయకుడు ఘంటసాల తరువాత తెలుగు సినీ పాటకు సిసలైన వారసుడిగా నిలిచారు SP. పదాల మాధుర్యాన్ని గమనించి అతను చేసే ఉచ్చారణ అతని పాటను పండిత పామరులకు చేరువ చేసింది. శంకరాభరణం, సాగర సంగమం సినిమాల్లో ఆయన పాడిన పాటలకు సంగీత ప్రేమికులు స్వరాంజలి ఘటించారు. టాలీవుడ్ని షేక్ చేస్తున్న అదే సమయంలో ఆయన ఏక్ తుజే కేలియే లాంటి హిందీ చిత్రాలకు పాడిన పాటలు దేశమంతా ఉర్రూతలూగించాయి. SP వాయిస్కి సంగీత లోకం దాసోహం అన్నది. SP అంటే ఓ బ్రాండ్లా మారిపోయారు. ప్రతి సినిమాల్లో ప్రతి హీరోకి ఆయనే పాటలు పాడాల్సినంత క్రేజ్ వచ్చింది. చాలా సందర్భాల్లో ఆయన రోజుకి 10-15 గంటల పాటు పాటలు పాడాల్సిన అవసరం వచ్చింది. అలా బాలు గానం మైమర్చిపోయేలా చేసింది. ఇక గాన గాంధర్వుడు 40 ఏళ్ల సినీ ప్రస్థానంలో 40,000 పాటలు 11 భాషల్లో పాడి 40 సినిమాలకి సంగీత దర్శకత్వం వహించి ప్రపంచంలోనే ఒక అరుదైన రికార్డు సృష్టించారు. తెలుగు, తమిళమే కాకుండా కన్నడంలో కూడా ఆయన పాడిన పాటలకు జాతీయ పురస్కారాలు లభించాయి. గాయకుడిగానే కాకుండా గాత్రదాన కళాకారుడిగా, నటుడిగా, సంగీత దర్శకుడిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది పురస్కారాన్ని 29 సార్లు అందుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి మన SP బాలు. 2016 నవంబర్లో గోవాలో జరిగిన 47వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలలో బాలుకు సెంటనరీ అవార్డ్ ఫర్ ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ 2016లో ప్రదానం చేశారు. అయితే బాలుకు గానంతో పాటు నటనంటే కూడా ఇష్టమే ఉండేది. దీంతో ఆయన 1969లో వచ్చిన పెళ్ళంటే నూరేళ్ల పంట అనే చిత్రంతో మొదటిసారిగా నటుడిగా కనిపించారు. 1990లో తమిళంలో వచ్చిన కేళడి కన్మణి అనే చిత్రంలో బాలు కథానాయకుడిగా నటించారు. ఇందులో రాధిక కథానాయిక. ఈ సినిమా తెలుగులో ఓ పాపా లాలి అనే పేరుతో రిలీజ్ అయింది. వీటితో పాటు ఓవైపు పాటలు పాడుతూనే మరోవైపు కాస్త గ్యాప్ దొరికినప్పుడల్లా నటుడిగా అవతారమెత్తి
బాలు ప్రేమ, ప్రేమికుడు, పవిత్ర బంధం, ఆరో ప్రాణం, రక్షకుడు, దీర్ఘ సుమంగళి భవ వంటి సినిమాల్లో ప్రాధాన్యత ఉన్న సపోర్టింగ్ రోల్స్ వేసి ప్రేక్షకులను మెప్పించారు. 2012లో తనికెళ్ల భరణి దర్శకత్వంలో వచ్చిన మిథునం సినిమాల్లో కథానాయకుడిగా కనిపించారు బాలు. ఇందులో లక్ష్మి నాయికగా నటించింది. ఈ సినిమాకు ఉత్తమ చిత్రాల విభాగంలో 3వ బహుమతిగా నంది ప్రత్యేక పురస్కారం లభించింది. గాయకుడు, నటుడు. దీంతో పాటు బాలు ఓ గొప్ప డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా. అయితే కె బాలచంద్రన్ దర్శకత్వంతో వచ్చిన తమిళ అనువాద చిత్రం మన్మథ లీలతో బాలు అనుకోకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్గా మారారు. అందులో కమల్ హాసన్కు తెలుగులో డబ్బింగ్ చెప్పారు. తరువాత ఆయన కమల్ హాసన్, రజనీకాంత్, సల్మాన్ ఖాన్, భాగ్యరాజ్, మోహన్, విష్ణువర్ధన్, జమిని గణేశన్, గిరీష్, అర్జున్, కార్తిక్, నగేష్, రఘువరన్ లాంటి వారికి పలు భాషల్లో గాత్రదానం చేశారు బాలు. తమిళం నుంచి తెలుగులోకి అనువాదమయ్యే కమల్ హాసన్ చిత్రాలన్నిటికీ బాలునే డబ్బింగ్ చెప్తుండేవారు. 2010లో కమల్ హాసన్ కథానాయకుడిగా వచ్చిన దశావతారం చిత్రంలో కమల్ పోషించిన 10 పాత్రల్లో 7 పాత్రలకు బాలునే డబ్బింగ్ చెప్పడం విశేషం. ఇందులో కమల్ పోషించిన ముసలావిడ పాత్ర కూడా ఉంది. అన్నమయ్య చిత్రంలో సుమన్ పోషించిన వెంకటేశ్వర స్వామి పాత్రకు సాయి మహిమ చిత్రంలో బాలు డబ్బింగ్ చెప్పారు. ఈ 2 చిత్రాలకు ఆయనకు ఉత్తమ డబ్బింగ్ కళాకారుడిగా నంది పురస్కారం లభించింది. అటెన్ బరో దర్శకత్వంలో వచ్చిన గాంధీ చిత్రంలో గాంధీ పాత్రధారి అయిన బెన్ కింగ్స్లేకు తెలుగులో బాలు డబ్బింగ్ చెప్పారు. పాడుతా తీయగా అనే కార్యక్రమంతో బాలసుబ్రహ్మణ్యం బుల్లితెర ప్రవేశం చేశారు. అయితే అనేక మంది కొత్త గాయని గాయకులకు ఈ కార్యక్రమం ద్వారా పరిచయం చేసి ఎంతో మందికి కెరీర్ను ఇచ్చారు. 1996లో మొదలైన ఈ కార్యక్రమం సుదీర్ఘకాలం పాటు కొనసాగుతుంది. భారతీయ భాషల్లో ఆయన సుమారు 40,000కు పైగా పాటలు పాడారు. దీంతో అత్యధిక పాటలు రికార్డు చేసిన గాయకుడిగా రికార్డు ఆయన సొంతం. బాలు సుదీర్ఘ ప్రస్థానంలో 6 జాతీయ పురస్కారాలు, 6 ఫిలింఫేర్ దక్షిణాది పురస్కారాలు, 1 ఫిలింఫేర్ పురస్కారం అందుకున్నారు. 1979లో వచ్చిన సంగీత ప్రధానమైన శంకరాభరణం చిత్రానికి ఆయనకు జాతీయ పురస్కారం లభించింది. 2 సంవత్సరాల తరువాత ఆయనకు 1981లో బాలీవుడ్లో ప్రవేశించి ఏక్ తుజే కేలియే చిత్రానికి గాను 2వసారి పురస్కారాన్ని అందుకున్నారు. తరువాత సాగర సంగమం, రుద్రవీణ చిత్రాలకు జాతీయ పురస్కారాలు అందుకున్నారు. 25 సార్లు ఉత్తమ గాయకుడిగా, ఉత్తమ సంగీత దర్శకుడిగా, ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్ట్గాను, ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారాలు అందుకున్నారు. ఇంకా తమిళనాడు, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కూడా పలు పురస్కారాలు అందుకున్నారు బహుముఖ ప్రజ్ఞాశాలి ఎస్పీ. 2001లో పద్మశ్రీ, 2011లో పద్మభూషణ్, 2016లో శతవసంత భారతీయ చలనచిత్ర మూర్తిమత్వ పురస్కారం, 2021లో పద్మవిభూషణ్ లాంటి అత్యుత్తమ పురస్కారాలు ఆయన సత్కారంలో భాగమయ్యాయి. ఇక ఆయన వ్యక్తిగత జీవితం విషయానికొస్తే బాలుకు సావిత్రితో వివాహం జరిగింది. వీరికి 2 పిల్లలు, పల్లవి, ఎస్పీ చరణ్. కొడుకు ఎస్పీ చరణ్ కొన్ని సినిమాల్లో పాటలు పాడి తర్వాత సినీ నిర్మాతగా కూడా మారాడు. బాలు సోదరి ఎస్పీ శైలజ కూడా సినీ నేపథ్య గాయని. అన్నయ్యతో కలిసి ఆమె పలు చిత్రాల్లో పాటలు పాడారు. నటుడు శుభలేఖ సుధాకర్ను వివాహం చేసుకుంది ఎస్పీ శైలజ. అయితే ఆ సంగీత సామ్రాట్ మరణం అత్యంత విషాదకరంగా సరిగ్గా ఏడాది క్రితం జరిగింది. కరోనా ఫస్ట్ వేవ్ విలయ తాండవం చేస్తున్న సమయంలో ప్రపంచం కోల్పోయిన మహనీయుల్లో ఆయన ఒకరిగా మిగిలిపోయారు. 2020 ఆగస్టు 5న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తనకు కోవిడ్-19 వ్యాధి సోకినట్లుగా ప్రకటించారు. చికిత్స నిమిత్తం చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చేరారు. ఆ తర్వాత కరోనా తగ్గినప్పటికీ ఇతర శ్వాసకోశ సమస్యలు ఏర్పడి ఆరోగ్యం విషమించడంతో ఎంకో వెంటిలేటర్ సాయంతో చికిత్స కొనసాగించారు.
అయినా ఫలితం లేకపోవడంతో 2020 సెప్టెంబర్ 25న మధ్యాహ్నం 1:04 బాలు తుదిశ్వాస విడిచారు. 2020 సెప్టెంబర్ 26న తిరువాల్లూర్ జిల్లాలోని రెడ్ హిల్స్ తామరాపాకంలోని ఆయన వ్యవసాయ క్షేత్రంలో తమిళనాడు ప్రభుత్వ ఆధ్వర్యంలో అంత్యక్రియలు జరిగాయి. భువిని చరితని నిలిపెను నీ కృషి మహాశయా విధి పగై తరివెనా మహోష్ణమై రుధిరమే మరిగెనా ఆగిపోయేనా త్యాగం కదా ఆదమరిచేనా దైవం వృధా. అలా గాన గాంధర్వుడి సంగీత జీవన ప్రస్థానం సంగీత ప్రేమికుల మనస్సులో ఆయన్ని చిరకాలం నిలిచిపోయేట్లుగా చేసింది. భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినా ఆయన పాడిన 40,000కు పైగా పాటల రూపంలో అనుక్షణం మన మధ్యే ఉన్నారు. దట్ ఈస్ బాలు. ఈరోజు మనతో పాటు ఉన్నారు దత్తప్రసాద్ గారు. ఆయన అడిగి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. మీ కవిత్వానికి మీ శివోహం వంటి కావ్యానికి రెండింటికి మధ్యన ప్రేరణ ఎలా కలిగింది, ఏమిటి? గంటకు 100 పద్యముల ఖండిత వీర మహాసుధారతో గుంటుదనమ్ము లేక రసిగుల్ తలలోపగ పల్క బంగారం గంటలు కట్టి మెచ్చిరి ప్రకాండులు పండితులు ఆంధ్రభూమి నే గుంటూరివాడ సత్కవలుకున్ కడ నచ్చిన వాడి ఎన్నడను అన్న ప్రసాదరాయ కులపతి గారి కవితా వైభవం, ముఖ్యంగా ఆసు కవితా వైభవం, అనితర సాధ్యమైనటువంటి అష్టావధాన వైభవం నాకు చాలా ప్రేరణ కల్పించింది. అలాగే వరపుల బావిలో మునకవైచను జీవన మాధురీ సుధా కలశము పైకి చెదుకనగా వలె చెంచెల కాలచక్ర పొంగిల కల మీదుగా ప్రియ సఖీ క్షణమాత్ర విలంబమైన లోపలి జలమింకును పడున పాత్రము సూత్రము చేయిదారునో అన్నటువంటి జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి కరుణశ్రీ అన్న ఉపనామంతో ఎంతో ప్రఖ్యాతి చెందినటువంటి వారి కవిత్వము, వారి భావాలు, వారి సాన్నిహిత్యము, వారి సాహచర్యము, వారి సాన్నిధ్యము నాకెంతో ప్రేరణ కల్పించింది. అట్లాగే అంతములేని ఈ భువనమంత పురాతన పాంధశాల విశ్రాంతి గృహంబ అందు ఇరు సంధ్యల రంగుల వాకిలు జరాక్రాంతుల పాదశాల బహరాం జవిషీడు వెనవేలుగా కొంత సుఖించి పొయ్యిరటకో పెరవారికి చోటు సంగుతున్నాం అన్న దువ్వీర్రామిరెడ్డి గారి కవిత్వం కూడా నన్ను చాలా ప్రభావితం చేసింది. కరరథ ప్రచారం ఒక ఖండనిమేషము ఆగబోదు భూపాలుని ఆజ్ఞకును పరమభక్తుని మొక్కుకు దిక్కులేని చండాలుని కంటినీటి కెరటాలకు కాలమమూల్యమోయి ఆ కాలుడు రాకమున్నే వెదుకందగు విస్మృత జీవితార్థములు. ఆ కాలుడు యమధర్మరాజు మన ఇంటి ముందు నుంచొని యమకంటిగా నినాదం చేయకముందే ఈ జీవితం యొక్క పారమార్థిక సత్యాన్ని, ఈ జీవితం యొక్క అర్థమేమిటి, పరమార్థమేమిటి, తాత్పర్యం ఏమిటి, మనం ఎందుకు జన్మించాం, ఎందుకు ఈ జీవితాన్ని కొనసాగిస్తున్నాం అన్నటువంటి సాధన చేసి ఆ తాత్పర్యాన్ని, ఆ ప్రశ్నలకు సమాధానాన్ని గడిపి అప్పుడే ఈ జీవితంలోంచి నిష్క్రమించాలి అన్నటువంటి మహనీయులైనటువంటి కవుల యొక్క భావానికి నేను ప్రేరితుండై నా కవిత్వం రాయటం మొదలుపెట్టాను. నేనే చెప్పుకున్నాను ఏమనంటే, ఖ్యాతికి కాదు సొంత సముపార్జన కోసము కానే కాదు ఈ అతనది కవిత్వములు యత్నమదల్ల హృదంతరమ్ములో జాతరజేయు ఘోషలకు శాంతినొసంగ నికేతనమ్ముపై కేతనమెత్తినాడ కవికింకర శంకర మూర్తి నైసిమ. ఖ్యాతికి కాదు ఈ కవిత్వం రాసినందువల్ల, ఈ పద్యాలు రచించినందువల్ల ఏదో కీర్తి వస్తుందని కానీ సొంత సముపార్జన కోసము కానే కాదు ఏదో డబ్బు సంపాదించుకుందాం అన్నటువంటి ఒక వ్యామోహంతో కానీ నేను ఆ కవిత్వం రాయలేదు. మరి ఎందుకు రాసావయ్యా అంటే, హృదంతరమ్ములో జాతర చేయు గోటలకు ఏ పూర్వజన్మ సంస్కారమో, ఎన్ని జన్మల వరప్రసాదమో ఆ హృదయంలో
ఈ ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలన్నటువంటి ఒక ప్రేరణ, ఒక ఆర్తి ఉద్భవించగా ఆ ఆర్తిని సమాధానం చెప్పుకోవటం కోసం నేను కవిత్వం రాశాను. నేను కవికింకర శంకరమూర్తిని శంకరోతి శంకర. ఈ ప్రపంచానికి, ఈ జగత్తుకి, ఈ ప్రేక్షకులకి, ఈ శ్రోతలకి సుఖాన్ని కల్పించాలి, ఆ అద్వైత అమృత తత్వాన్ని పంచాలనేటువంటి భావంతో నేను నా కవిత్వాన్ని ప్రారంభించానని చెప్పి మీకు సవినయంగా, సహృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. గురుగారు, మీ కవిత్వంలో ఉపనిషత్తు ప్రతిపాదిత తత్వం ఉంది. అలానే అటువంటి ఒక పద్యం పాడి మా ప్రేక్షకులకు దాని అర్థం వివరించగలరు? తప్పకుండానమ్మా. నా ప్రతిపద్యంలో, నా కవిత్వంలో ఏదో ఒక విధంగా ఉపనిషత్తుల్లో ఏ విధమైనటువంటి తత్వం అయితే ప్రబోధించబడిందో, ఏ విధమైనటువంటి బ్రహ్మతత్వం అయితే నిర్దేశించబడిందో, ఏ విధమైనటువంటి ఆత్మతత్వం అయితే నిర్దేశించబడిందో ఆ తత్వాన్ని ప్రతిపాదించాలని చెప్పి నేను అడుగడుగునా ప్రయత్నం చేస్తూ వచ్చాను. అలవోకగా పద్యాలు నా గడం నుంచి ఆవిర్భవించినాయి. అందుకు ఆ పరమేశ్వరుడి కృపకి నేను సదా కృతజ్ఞుడై ఉంటూ ఈ ఉపనిషత్ తత్వాన్ని మాండూక్యోపనిషత్తులో ఓంకారం యొక్క విశ్లేషణ చేస్తూ అకార, ఉకార, మకారాల సంయోగమే, ఈ 3 అకారాలు ముకారాలు కలిస్తేనే ఓంకారమని, ఆ ఓంకారంలో మొదటిది అకారం అంటే జాగృత అవస్థ. జాగృత అవస్థ అంటే మనం మెలకుతో ఉన్నాం, ఈ ప్రపంచాన్ని చూస్తున్నాం, ఇది జాగృత అవస్థే అకారం. ఉకారం అనేది స్వప్నావస్థ, అంటే మనం కళ్ళు మూసుకొని నిద్రపోయిన తర్వాత కలగంటాం. ఆ కలగనేటువంటి అవస్థని స్వప్నావస్థ అంటారు. ఆ తదనంతరం యొక్క వచ్చేటువంటి అవస్థ సుషుప్త అవస్థ. అంటే అప్పుడు కళ ఉండదు, జాగృత దశ ఉండదు. ఈ రెంటికి అతీతమైనటువంటి ఒక స్థితి, అది సుషుప్తి దశ అంటారు. ఆ స్థితిని ప్రతి జీవి ప్రతిరోజు అనుభవిస్తూనే ఉన్నాడు. ఇదే ఓంకారం అని, ఇదే ఆధ్యాత్మిక తత్వమని, ఇదే ఆత్మతత్వం అని, ఈ మూడింటిలో ఉన్నటువంటి ఆ నేనుని, ఆ అహమ్ముని గుర్తించగలగటమే మహద్భాగ్యం అని చెప్పి మనకి ఉపనిషత్తు ప్రతిపాదించింది. ఆ ప్రతిపాదించబడినటువంటి ఉపనిషత్తుని నేను ఈ పద్యంలో ఇలా చెప్పుకున్నాను. ఏమనంటే, కలల ప్రపంచములు వెలుగగా సృజించడు నేను కలలో కలలకు సృష్టికర్తను, జగమ్ముల కల్పన చేసి దీర్ఘమౌ కలల రచింపగా నిలిచెడు కర్తవు నీవు, సుషుప్తి యందునన్ కలసి రహింత నిర్వరము కల్పనలన్నిటి నిలుపుతున్ శివ. ఓ శివ, కళల ప్రపంచములు వెలుగగా సృజించడి నేను కళలో కళలకు సృష్టికర్తను. నువ్వే కాదయ్యా, నేను సృష్టికర్తనే. ఎట్లా సృష్టికర్తనంటే, నేను పడుకొని నిద్రపోయిన తర్వాత నేను ఒక కళగంటాను, ఆ కళను సృష్టించుకున్నది నేనే. నా వాసనల్లో ఏ భావాలైతే ఉన్నాయో ఆ వాసనలనే నేను నా కళగా సృష్టించుకొని నేనే ఆ దృశ్యాన్ని దర్శిస్తూ, దృక్కును నేనే, దృశ్యాన్ని నేనే, అదే దర్శించుకుంటూ ఉంటానన్నమాట. తెల్లవార్లు జూదంలో ఉంటే నాకు జూదమే కళ్ళలోకి వస్తుంది, తెల్లవార్లు శివనామ స్మరణలో ఉంటే శివనామే కళ్ళలోకి వస్తుంది. అలాగే ఏ వాసనల్లో అయితే నా అంతరంగం ఉంటుందో, నా బుద్ధిలో ఏ వాసనలు అయితే ఉంటాయో అవి కలలుగా నేను సృష్టించుకుంటూ స్వప్నావస్థలో ఉంటాను. మరి నువ్వో జగమ్ముల కల్పన చేసి దీర్ఘమో కలల రచించడి కర్తవి నీవు. మరి నువ్వు, నేను ఒక అరగంట కళకి, పావుగంట కళకి, 30 గంట కళకి నేను ఎట్లయితే సృష్టికర్తనో, నువ్వు ఒక 60 ఏళ్ళ, 70 ఏళ్ళ, 80 ఏళ్ళ, 90 ఏళ్ళ మానవుడి యొక్క ఒక జీవితం కాలం యొక్క బాహ్య ప్రపంచాన్ని సృష్టించేది నీవు. అది జాగృత దశలో కనపడుతుంది. నా సృష్టి స్వప్నావస్థలో కనపడుతుంది. ఇంకా సుషుప్తిలోకి వెళ్తే, సుషుప్తి అంటే గాఢ నిద్ర. గాఢ నిద్రలోకి వెళ్తే నేను సృష్టించిన స్వప్నావస్థ లేదు, నువ్వు సృష్టించినటువంటి జాగృత అవస్థ లేదు. ఆ రెంటికి కల్పనలన్నిటినీ నిలిచిపోయి అక్కడ కేవలం నేను అన్నది మాత్రమే, కేవలం ఆత్మే, కేవలం పరబ్రహ్మతత్వమే నిలిచి ఉంటుంది. అక్కడ ఒక జీవి ఉన్నాడు, ఒక ప్రాణి ఉన్నాడు, ఒక తత్వం ఉన్నదని చెప్పి ఎట్లా తెలుస్తుందంటే, మనం తెల్లవారి నిద్ర లేవంగానే నేను సుఖంగా నిద్రపోయినాను అంటున్నాం కదా. కాబట్టి సుఖంగా నిద్రపోయిన వాడు ఎవడో అక్కడ ఉన్నాడు, ఆ సుషుప్తస్థుడు. వాడే పరబ్రహ్మతత్వము, వాడే నేను అన్న ప్రతిపాదనతో ఆ పద్యాన్ని నేను నా శ్రోతలకి అందించడం జరిగింది. అలాగే గురుగారు, మీరు ఈ జీవితాన్ని ఒక నాటకంగా భావించి
ఒక పద్యాన్ని వివరించి దాని అర్థం కూడా మాకు తెలియజేయండి. అలాగేనమ్మా. నాటకమందు పాత్రలవి నవ్విన నాకును నవ్వువచ్చు, ఈ బుటకమందు బొమ్మలవి బోరున ఏడ్చిన ఏడ్పువచ్చు, నాకేటికి ఇదెల్ల నాటకములే అని ఎంతగా ఊరడించినన్ చీటికి మాటికిన్ మనసు చిందులు తొక్కును తిక్కలో శివ. ఈ ప్రపంచమంతా ఒక నాటక రంగం. ఈ నాటక రంగంలో ఎన్నో పాత్రలు, నా సోదరులు, తల్లులు, తండ్రులు, ఆత్మీయులు, స్నేహితులు, ఈ పాత్రలన్నీ నవ్వుతూ ఉంటే నాకు నవ్వు వస్తుంది. వాళ్ళు ఏదో కారణంగా బాధపడుతూ ఏడుస్తూ ఉంటే నేను ఏడుస్తూ ఉంటాను. ఎంత ఏడుస్తున్నప్పటికీ కూడా ఇదంతా ఒక నాటకమే. ఈ నాటకంలో మనం ఒక అంతర్భాగం. ఈ నాటకం ముగయగానే సుఖము లేదు, దుఃఖము లేదు అన్న తత్వాన్ని తెలిసినప్పటికీ కూడా ఎంతగా చెప్పినా ఈ మనసు ఉండబట్టక ఆ సుఖదుఖాల్లో తలీనమయ్యి అది అట్లా మౌనంగా సుఖాన్ని దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటుంది అని చెప్పి నేను ఆ పద్యంలో చెప్పుకున్నాను. నాటకమందు పాత్రలవి నవ్విన నాకును నవ్వువచ్చు, ఈ బుటకమందు బొమ్మలవి బోరును ఏడ్చిన ఏడ్పువచ్చు, నాకేటికి ఇదెల్ల నాటకములే అని ఎంతక ఊరిడించినన్ చీటికి మాటికిన్ మనసు చిందులు తొక్కును తిక్కలో శివ. ఆ మనసు చిందులు తొక్కకుండా ఉంటే అదే జీవన్ముక్త దశ అని చెప్పి మనకి ఉపనిషత్తులు చెప్పాయి. ఆ మనయేవ మనుష్యాణం కారణం బంధమోక్షయో, మనిషిని సంసార బంధంలో బంధించాలన్నా మనసే కారణం, మనిషిని సంసార బంధం నుంచి విముక్తి చేయాలన్నా మనసే కారణం అని చెప్పి ఉపనిషత్తుల్లో ఏదైతే చెప్పబడదో అది ఆ నాటకమందు పాత్రలవి అన్న పద్యంలో నేను వివరించడం జరిగింది. ఎవ్వడో హృదయమెల్లను గెలిచి స్వరాల మీటుచున్ పువ్వులు జల్లుతుండే, నగుమోమును చూపక దాగి స్నేహపొమ్మవ్వలు గల్లు గల్లుమని మ్రోయగా సాగుచునుండే, గుండెలో సవ్వడి చేయుచునుండే తొలి సంధ్య వెలుంగల దూతయ్యి శివ. నా గుండెలో తొలి సంధ్య వెలుంగల దూతయ్యి శివ. ఓ శివ, ఒక దూత నిలబడి ఉన్నాడు. నా అంతరాత్మగా, నా మనసుగా, నా బుద్ధిగా, నా చిత్తంగా, నా అహంకారంగా ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మస్వరూపం నిలబడింది. అదేమిటంటే తొలి సంధ్య వెలుంగుల ఒక వెలుగు బావుటాన్ని తీసుకొచ్చి నా హృదయంలో నిలిపింది. నేను ఈ దేహం, నేను జీవుణ్ణి అనేటువంటి ఏ అజ్ఞానం అయితే ఉందో ఆ అజ్ఞానాన్ని తొలగించేటువంటి జ్ఞాన స్వరూపమై ఆ యొక్క ఆత్మతత్వం నా హృదయంలో ఆవిర్భవించింది. అది నేను గుర్తించగలిగాను. అందరి హృదయంలో ఉంటున్నప్పటికీ కూడా ఒక సాధకుడు, ఒక ఆత్మచింతనాసక్త చిత్తుడు ఆ ఆత్మతత్వాన్ని గుర్తించగలుగుతాడు. అతడు ఏం చేస్తుంటాడంటే అతడు ఎవడో మనం చెప్పలేం. హృదయమెల్లను గెలిచి ఈ లోపల ఉన్నటువంటి అంతరాత్మని, హృదయాన్ని, మనసుని, చిత్తాన్ని, అహంకారాన్ని గెలిచి స్వరాల మీటుతూన్ పువ్వులు జల్లుతుండే అద్భుతమైనటువంటి ఆనందదాయకమైనటువంటి పువ్వుల్ని ఆ హృదయంలోకి చల్లుతూ ఉన్నాడు. నగుమోమును చూపక దాగి, ఇందాక చెప్పుకున్నాం లలిత అమ్మవారి సహస్రనామాల్లో నామరూప వివర్జిత, ఇతనికి రూపము లేదు, ఇతనికి నామము లేదు. ఆ నామం లేని, రూపం లేనటువంటి ఆ ఆధ్యాత్మిక తత్వము నగుమూమను చూపక దాగి స్నేహపు మువ్వలు గల్లు గల్లున మ్రోయగా సాగుతునుండే, గుండెలో సవ్వడి చేయుచునుండే తొలి సంధ్య వెలుంగల దూతయ్యి శివ. అతడి పంపిస్తున్నటువంటి అతడి అడుగుల సవ్వడే నా గుండె సవ్వడిగా మారి నా జీవితంగా, నా ప్రాణంగా, నా భావనగా, నా పద్యంలో ఉన్నటువంటి తాత్పర్యంగా నిలిచిపోయింది శివ అని చెప్పి ఈ పద్యంలో నేను ఆ ఆధ్యాత్మిక తత్వాన్ని, ఆ వేదాంత తత్వాన్ని, ఆ అహం తత్వాన్ని నేను ఈ పద్యంలో చెప్పుకోవటం జరిగింది. ప్రాణము లొగ్గబట్టి పలు భావములన్నిటి మట్టిబెట్టి స్వస్థానము చేర్చున్నట్టి ఒక తన్మయ భావమునందు నేను లీనమై పూనగ నేను దీక్ష విరబోసిన కోర్కెలు చుట్టుముట్ట అజ్ఞానము వేడు నిన్ను చిరుసాయము చేయమటంచునో శివ. స్వస్థానము చేర్చునట్టి, ఇప్పుడు నేనున్నటువంటి స్థానం నా స్వస్థానం కాదు. నేను ఒక జీవితంలో ఒక ఉపాధిగ్రస్తమైనటువంటి నిరుపాధక తత్వమైనటువంటి బ్రహ్మతత్వమైనటువంటి నేను ఇవాళ సోపాధికునిగా ఈ జీవితాన్ని నేను ప్రారంభించి ఈ దేహమే నా జీవితం
అనేటువంటి బుద్ధితో ఈ జీవత్వమే నా భావన అనేటువంటి భావనలో కాలం గడుపుతూ ఉంటే, నేను ఆ తన్మయ భావనలో ఆత్మతత్వంలో ఉంటే చిరు సాయము చేయమటంటూ, ఓ పరమేశ్వర, నాకు ఈ లోకంలో అంత సుఖాన్ని ఇవ్వు, అంత ఆనందాన్ని ఇవ్వు, అంత సంతోషాన్ని ఇవ్వు అని చెప్పి నా అజ్ఞానం వేడుకుంటూ ఉంది. ఏమిటంటే జ్ఞానం అంటే ఏమిటంటే దేహాత్మ బుద్ధిని వీడి, జీవాత్మ బుద్ధిని వీడి, ఆత్మయే నేను, ఆత్మయే ప్రపంచము అన్నట్టు స్థితికి చేరుకోవాలన్నటువంటి తాపత్రయంలో నేనుంటే ఈ మనసు చిన్ని సాయాన్ని చేయమని నిన్ను కోరుతూ ఉంది. ఆంజనేయ స్వామి శ్రీరామచంద్రుడితో అన్నట్టు ఏమనంటే, దేహాత్మ బుద్ధ్యా దాసోహం, ఓ రామచంద్ర ప్రభు, ఈ దేహమే నేను అని అనుకున్నప్పుడు నేను నీకు దాసుడిని. జీవాత్మ బుద్ధ్యా త్వదంశకవ, నేను దేహాన్ని కాదు, నేను జీవుణ్ణి అని అనుకున్నప్పుడు నేను నీ యొక్క అంశని. ఆత్మబుద్ధ్యా త్వమేవాహం, ఆత్మే నేను, ఆత్మే సర్వస్వం, ఆత్మే జగత్తు, ఆత్మే ఈ సమస్తమైనటువంటి విషయం అన్న భావన కలిగినప్పుడు నువ్వు ఒకటే, నేనొకటే, నేనే నువ్వు, నీవే నేను అని చెప్పి ఆంజనేయ స్వామి శ్రీరామచంద్రుడితో ప్రభుతో అన్నట్టు, ఈ అజ్ఞానం నుంచి ఆ విజ్ఞాన పదం వైపు తమసోమా జ్యోతిర్గమయ, తమస్సు నుంచి జ్యోతి వైపుకి, మృత్యోర్మ అమృతంగమయ, మృత్యువు నుంచి అమృతత్వకి, అసతోమా సద్గమయ, అసత్తు నుంచి సత్ వైపుకి వెళ్ళాలి. వెళ్ళించేటువంటి మార్గాన్ని ప్రచోదనం పరమాత్మ చేయాలి, అంతరాత్మ చేయాలి అని చెప్పి నా కవిత్వంలో నేను చెప్పుకోవటం, నాకు నేను చెప్పుకోవటం జరిగింది. అలాగే కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడు బాగుమతి మరియు సారథి అయినటువంటి కృష్ణుడిని గురువుగా ఎలా భావించారు, ఎందుకు భావించారు తెలియజేయగలరా? తప్పకుండానండి. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ, శ్రీకృష్ణుడు అర్జునుడికి బావుమతి. అలాగే ఇప్పుడు ఈ రణక్షేత్రంలో సారథి, రధికుడు అర్జునుడైతే సారథి శ్రీకృష్ణుడు. అయినప్పటికీ కూడా ఆయన్ని గురువుగా సంబోధించాడు. గురువుగా ఎందుకు సంబోధించాడంటే, రణక్షేత్రంలో ఎదురుకుండా భీష్ముడు, ద్రోణుడు, కృపుడు, అశ్వత్థామ, ఆత్మీయులైనటువంటి బంధువులు, ఆత్మీయులైనటువంటి గురువులంతా నిలబడి ఉంటే వీళ్ళ మీద నేను యుద్ధం చేయాలా, వీళ్ళని నేను వధించాలా, ఈ వధిస్తే దక్కేటువంటి రాజ్యాన్ని నేను అనుభవించాలా అన్నటువంటి భ్రమ అనేటువంటి విషాదము ఆయన హృదయంలో కమ్ముకుంటే ఆయన అస్త్రాలను విసర్జించి శ్రీకృష్ణ పరమాత్మతో నేను యుద్ధం చెయ్యను అంటాడు. అప్పుడు పూజార్హో, వీళ్ళందరూ పూజించదగ్గ వాళ్ళు, ఈ ద్రోణుడు, భీష్ముడు ఇటువంటి వాళ్ళు, వీళ్ళ మీదకి నేను అస్త్రాలు ఎట్లా సంధించను అని చెప్పి అడిగి ఆయన నిశ్చేజుడైపోయినటువంటి సందర్భంలో కృష్ణ పరమాత్మ ఏమంటాడంటే, క్రైబ్యం అస్మగమ పార్థ నయేతత్వయుపయుజ్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్వక్వా ఉత్తిష్ట పరంతప. ఓ పరంతప, పరులను తపింపజేసేటువంటి ఓ అర్జున, ఈ క్షుద్రమైనటువంటి హృదయ దౌర్బల్యాన్ని వదిలిపెట్టి యుద్ధం చేయటానికి లేచి నిలబడు, యుద్ధం చెయ్యి అని చెప్పి అడిగినప్పుడు అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మతో ఇట్లా అంటాడు. ఎట్లాగంటే, కార్పణ్య దోషోపహత స్వభావ, కార్పణ్య దోష ఉపహత స్వభావ, పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేత యత్ శ్రేయస్యాహి నిశ్చనం భూహి శిష్యస్తే శాధిమాం త్వాం ప్రపన్నం. ఓ కృష్ణ, నేను కార్పణ్య దోష ఉపహత స్వభావ, కార్పణ్యం అనేటువంటి దోషంతో కొట్టబడి ఉన్నాను. ధర్మం ఏమిటి, అధర్మం ఏమిటి అని నాకు తెలియట్లేదు. యత్ శ్రేయస్యా, ఏది శ్రేయస్సో ఏది శ్రేయస్సు కాదో నువ్వు నాకు తెలపవలసిందిగా నేను నిన్ను కోరుతున్నాను. శిష్యస్నేహం, నేను ఎవరినయ్యా అంటే నీకు శిష్యుణ్ణి, నువ్వు నా గురువువి, నువ్వు గురువుగా భావించి నా అజ్ఞానాన్ని, నా అవిద్యని తొలగింపజేయటానికి నాకు నువ్వు సహకరించాలి, నా కృపణత్వం అనేటువంటి దోషాన్ని పోగొట్టాలి అని అంటాడు. మరి ఇక్కడ
కార్పణ్య దోషోపత స్వభావ అని చెప్పి అర్జునుడు వాడాడు. ఏమిటయ్యా ఈ కార్పణ్య దోషం అంటే, ఈ జన్మ ఎత్తి మనం దేహాత్మ బుద్ధితో జీవాత్మ బుద్ధితో ఈ శరీరాన్ని చాలించి ఇక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి వాడే కృపణుడు. అట్లా కాకుండా ఆత్మబుద్ధితో జీవన్ముక్తుడైనటువంటి వాడు విదేహముక్తిని పొంది మళ్ళీ ఈ పునరావృత్తి రహితమైనటువంటి శాశ్వత బ్రహ్మలోకాన్ని పొంది ఆ బ్రహ్మమేతేనే ఆ నిలిచిపోతాడు. కాబట్టి ఈ కార్పణ్య దోషంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి నన్ను నీ శిష్యుడిగా భావించి నా యొక్క గ్లానికి నా యొక్క బాధకి సమాధానం చెప్పవలసిందిగా కోరుతున్నానని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మని అర్జునుడు గురువుగా భావిస్తాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడి యొక్క బాధని, అర్జునుడి మనసులో ఉన్నటువంటి ఆ తీవ్రమైనటువంటి మనస్తాపాన్ని గ్రహించి అశోచ్యాన్ అన్వశోచస్వం ప్రజ్ఞావాదంశ భాషసే గతాసున్ అగతాసుంచ నాను శోచించే పండిత. ఓ అర్జున, అశోచ్యాన్ అన్వశోచస్వం, నువ్వు శోకిస్తున్నావు. ఎవరి గురించి శోకిస్తున్నావంటే శోకించవలసిన అవసరం లేని వాళ్ళ గురించి నువ్వు శోకిస్తున్నావు. అశోచ్యాన్ అన్వశోచస్వం ప్రజ్ఞావాదంశ భాషే, ఇంక పైగా ప్రజ్ఞ కలిగినటువంటి వాళ్ళలాగా మహాజ్ఞాన సంపత్తి కలిగినటువంటి వాళ్ళలాగా మాటలు కబుర్లు చెబుతున్నావు, కానీ నీ మాటల్లో నిజమైనటువంటి జ్ఞానం లేదు. గతాసున్ అగతాసుంచ నాను శోచించే పండితా. ఈ పండితులు అన్నట్టుంటే ఎవరి దగ్గర అయితే పండ అంటే జ్ఞానం అంటే ఏ జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం వద్దో ఆ ఆత్మజ్ఞానం కలిగినటువంటి పండితులు గతాసున్, గతమైనటువంటి అసుగులు కలిగినటువంటి వాళ్ళు అంటే ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి వాళ్ళ గురించి కానీ, అగతాసుంచ ఇంకా ప్రాణాలు పోగొట్టుకోకుండా ఈ జీవితంలో ఉండి ఇక ముందు పోగొట్టుకోనున్నటువంటి వారి గురించి కానీ నాను శోచించి, వారి గురించి వారెప్పుడూ శోకింపరు. ఆత్మతత్వాన్ని ఆ బ్రహ్మతత్వాన్ని అన్వేషిస్తూ ఈ జీవితంలో ఈ పారమార్థికమైనటువంటి చింతనతో ఆధ్యాత్మికమైనటువంటి చింతనతో వేదాంత నిష్టలో గడిచిపోవడానికి ప్రయత్నిస్తారే కానీ ఈ దేహాత్మ బుద్ధిని విడిచిపెడతారు అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకం ద్వారా మనకి చెప్తాడు. అర్జునుడికి చెప్తున్నట్టుగానే మనకి చెప్తాడనమాట. దత్తప్రసాద్ గారు చాలా చక్కగా వివరించారండి. అలాగే భగవద్గీత సాంఖ్యయోగం యొక్క ప్రాధాన్యత గురించి వివరించగలరా? భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉన్నాయి, అంటే 18 అధ్యాయాలు ఉన్నాయి. ఆ 18 అధ్యాయాల్లో 2వ అధ్యాయమైనటువంటి సాంఖ్యయోగము అత్యంత విశిష్టమైనటువంటి అధ్యాయం. సాంఖ్యయోగంలో ఉన్నటువంటి తాత్పర్యాన్ని, సాంఖ్యయోగంలో ఉన్నటువంటి తత్వాన్ని కనుక మనం తెలుసుకోగలిగితే, ఆ తత్వాన్ని కేవలం తెలుసుకోవటం కాదు, మనం అనుసంధానం చేసుకోగలిగితే, ఆ నిష్టలో నిలబడగలిగితే మనం ఈ జీవితంలోనే ముక్తులం అయినట్టు, అంటే జీవన్ముక్తులం అయినట్టు అనమాట. అక్కడే ఏం చెప్తుందంటే, వాసాంశ జీర్ణాన్ని విహాయ నవాని గృహణాతి నరోపరాణి తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతి. ధీరుడైనటువంటి వాడు అంటే శారీరకమైనటువంటి ధీరుడు కాదు, ఆత్మికమైనటువంటి భావుకమైనటువంటి హృదయగతమైనటువంటి ధైర్యం ఎవరి దగ్గర ఉంటుందో వాడు నముహ్యతి, మోహాన్ని చెందరు. దేనికంటే వాసాంశ జీర్ణాన్ని, ఎట్లయితే చిరిగిపోయినటువంటి చొక్కాని మనం వదిలిపెట్టి నవాని గృహణాతి, మళ్ళీ ఒక కొత్త చొక్కాని ఎట్లయితే మనం తీసుకుంటామో అట్లాగే ఈ నలిగిపోయినటువంటి జీవితంలో ఉన్నటువంటి ఈ శరీరాన్ని వదిలిపెట్టి నవాని గృహణాతి, మరో జన్మకి ఈ మానవుడు ఈ జీవుడు వెళ్తాడు. అటువంటిదే, ఆ చొక్కా లాంటిదే అనేటువంటి భావన మనం కలిగించుకొని ఈ దేహాత్మ బుద్ధిని, ఈ దేహమే నేను అనేటువంటి బుద్ధిని మనం వదిలిపెట్టాలని చెప్పి కృష్ణ పరమాత్మ ఈ సాంఖ్యయోగంలో చెప్పాడు. ఆత్మతత్వ వివరణ చేయటం జరిగింది కాబట్టి అన్ని అధ్యాయాల్లోకి ఈ సాంఖ్యయోగం అత్యంత విశిష్టమైనటువంటి అధ్యాయం అని చెప్పి విజ్ఞుడు యొక్క అభిప్రాయం. కృష్ణ పరమాత్మ అర్జునుడితో భగవద్గీతలో ఈ విధంగా అంటాడు. ఇది కూడా సాంఖ్యయోగంలో ఉన్నటువంటి శ్లోకమే. అదేమిటంటే, అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరివేదన. ఓ భారత, ఓ అర్జున,
ఎందుకు నువ్వు ఎట్లా దుఃఖిస్తూ ఉంటావు? అవ్యక్తాదీని, ఈ భూతాలు, ఈ జీవులు, ఈ ప్రాణులు ఎక్కడి నుంచి వచ్చారయ్యా? అవ్యక్తాదీని, అవ్యక్తంలోంచి పుట్టుకుంటూ వచ్చారు. వ్యక్త మధ్యాని, ఒక 60 ఏళ్ళో 70 ఏళ్ళో 80 ఏళ్ళో 90 ఏళ్ళో 100 ఏళ్ళో 120 ఏళ్ళో కొంతకాలం వ్యక్తమవుతూ నీ కంటి ముందు ఉన్నారు. ఆ తర్వాత అవ్యక్త నిస్రాని, అవ్యక్తంలోకే జారిపోతున్నారు. కాబట్టి ఆది అంతంలో అవ్యక్తమే, మధ్యలో ఉన్నటువంటి భాగంలో మాత్రమే వ్యక్తము. కాబట్టి ఆ జీవి యొక్క సహజమైనటువంటి ఆత్మతత్వం అవ్యక్తము, ఆ మధ్యలో ఉన్నటువంటిది దేహాత్మతత్వము వ్యక్తత్వము. కాబట్టి ఆ దేహం పోయిందని, ఆ ప్రోణి చచ్చిపోతున్నాడని చెప్పి నువ్వు చింతించాల్సినటువంటి అవసరం ఎంత మాత్రం లేదు అర్జున. దేహాత్మబుద్ధిని విడిచిపెట్టు, ఆత్మబుద్ధిని గ్రహించు. కృష్ణ పరమాత్మ అర్జునుడితో ఇంకా ఈ విధంగా అంటాడు, ఏమిటంటే నా అసతో విద్యతే భావ, నా భావో విద్యతే సతః, ఉభయోరపి దృష్టో అంతః తు అనయో తత్వదర్శిభి. తత్వదర్శిభి అంటే తత్వాన్ని తెలుసుకున్నటువంటి వాడు. తత్వం అంటే ఏమిటయ్యా అంటే తత్ త్వం. తత్ అంటే ఆ పరబ్రహ్మతత్వం, త్వం అంటే నీవు. నేనని నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అదే ఆ పరబ్రహ్మతత్వము, అదే తత్వమసి, అదే మహావాక్యం. ఆ మహావాక్యం ఏం చెబుతున్నదంటే నాసతో భావే విద్యతో సతః, నా అసత్, అసత్కి ఇక్కడ భావం లేనేలేదు, ఉనికి లేనేలేదు. ఉనికి లేకుండా ఉన్నటువంటి నాసత్తు లేనట్టే, మిథ్యాస్వరూపమే. సతో సత్, సత్పదార్థానికి ఉనికి ఉన్నదానికి భావం లేకపోవటం అనేటువంటిది లేదు. కాబట్టి ఆత్మానాత్మ వివేకాన్ని, ఏది ఆత్మ, ఏది శాశ్వతం, ఏది సత్యం, ఏది పరమార్థం, ఏది అశాశ్వతం, ఏది అపరమార్థం అనేటువంటి విషయాన్ని మన సాధకులు, మన జీవులు గ్రహించినప్పుడే వాళ్ళు జీవన్ముక్తులు అవుతారు అనేటువంటి విషయం ఈ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ ద్వారా ఈ ప్రపంచానికి అర్జునుడిని ఆసరాగా పెట్టుకొని అర్జునుడికి హితబోధ చేస్తున్నట్టుగా, ఇది కేవలం అర్జునుడికి చేసినటువంటి హితబోధ కాదు, ఇది కేవలం మానవాళికి, సమస్తమైనటువంటి మానవాళికి ఆ కృష్ణ భగవానుడు ఆ భగవద్గీత ద్వారా చెప్పినటువంటి అద్భుతమైనటువంటి శ్లోకం. కాబట్టి భగవద్గీత ఏ మతానికో ఏ వ్యక్తికో చెందినటువంటి శాస్త్రం కానే కాదు. ఇది మానవాళి మొత్తానికి, మానవ జీవితాల్ని ఉద్ధరించడానికి చెప్పబడినటువంటి మహత్తరమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మికమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి మహాశాస్త్రం, మహాతత్వం అని చెప్పి మనం అర్థం చేసుకోవాలని చెప్పి నేను మీకు సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటున్నాను. గురుగారు చాలా చక్కగా వివరించారు భగవద్గీతలోని సాంఖ్యయోగం ప్రాధాన్యత గురించి. అలాగే కర్మలో అకర్మని, అకర్మలో కర్మని చూడమని భగవద్గీత ఏ విధంగా చెప్పింది వివరించండి. అలాగే తల్లి, కర్మణ్యకర్మ కర్మణి అకర్మ యహ పశ్యేత్ అకర్మణి చ కర్మ యహ బుద్ధిమాన్, వాడే బుద్ధిమంతుడు. ఎవడయ్యా బుద్ధిమంతుడు అంటే కర్మణ్ణి అకర్మ, కర్మలో అకర్మని, అకర్మణి కర్మ, అకర్మలో కర్మని ఎవడైతే చూస్తాడో వాడే బుద్ధిమంతుడు. మనుషులందరిలో వాడే బుద్ధిమంతుడు, వాడే అన్ని కార్యక్రమాల్ని నిర్వహించి జీవితంలో చరమదశకి, కృతకృత్యుడైనటువంటి దశకి చేరుకున్నవాడు అని చెప్పి ఈ శ్లోకంలో మనం తాత్పర్యాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. కర్మేమిటి, అకర్మేమిటి, సత్కర్మ దుష్కర్మ అనేటువంటిది విన్నాం, కానీ ఈ కర్మది విన్నాం, అకర్మ ఏమిటో అర్థం కావట్లేదు, దాన్ని వివరించగలరా అని చెప్పి నువ్వు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం ఏమిటంటే, కర్మ నేను చేస్తున్నానంటే చేస్తున్నది ఎవరు? నా చేతులు చేస్తున్నాయి, నా కాళ్ళు చేస్తున్నాయి, నా నేత్రాలు చేస్తున్నాయి, నా పంచ జ్ఞానేంద్రియాలు, నా మనసు, ఆ మనసు అనేటువంటి అంతరాత్మగా ఉన్నటువంటి 4 ఇంద్రియాలు. మన ఏవ మనుష్యాణం కారణం బుద్ధిమోక్షయో అని చెప్పినట్టుగా ఆ మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అనేటువంటి ఏ అంతరింద్రియం అయితే ఉన్నదో
ఆ అంతరింద్రియము ఉపాధి భేదాన్ని బట్టి 4 రూపాలుగా చెప్పుకుంటాం. ఎట్లాగంటే డోలాయమాన స్థితిలో ఉన్నప్పుడు ఆ అంతరంగాన్నే మనం మనసు అంటాం. డోలాయమానం అంటే ఈ పని చేయాలా, ఆ పని చేయాలా, ఆ పని చేయాలా, ఈ పని చేయాలా అని ఆలోచిస్తున్నప్పుడు దాన్ని మనసు అంటాం. నిశ్చయాత్మక బుద్ధి కాదు, ఈ పనే చేస్తాను అనుకున్నప్పుడు అది బుద్ధి అంటాం. ఆ పని చేసిన తర్వాత ఆ పనిని మెమరీలో మన చిత్తంలో దాచిపెట్టుకునేటప్పుడు దాన్ని చిత్తం అని అంటాం. అట్లాగే ఆ దాచిపెట్టుకున్న తర్వాత నేను ఈ పనిని చేశాను, ఇంత విజయాన్ని సంపాదించాను లేదా ఇంత పరాజయాన్ని పోగు చేసుకున్నాను అని భావించేదే అహంకారం. అది అంతరింద్రియం. ఈ బయట ఉన్నటువంటిది పంచ జ్ఞానేంద్రియాలు, లోపల ఉన్నటువంటి అంతరింద్రియము ఇవి కర్మ చేస్తూ ఉంటే నేను చేస్తున్నాను అని అనుకుంటూ ఉంటాడు. అలా కాకుండా ఈ కర్మ చేస్తుంది నేను కాదు అని భావించటమే కర్మలో అకర్మ. చేస్తున్న కర్మ దేహేంద్రియ మనోబుద్ధి చిత్తాహంకారాలు అయినప్పటికీ కూడా నేను చేస్తున్నాను అన్నటువంటి భావన ఉండకుండా నేను అకర్మలో ఉన్నాను, ఆత్మ అకర్మలో ఉన్నది, చేస్తున్నది ఈ దేహము, ఇంద్రియాలు, ప్రాణాలు, బుద్ధి అనేటువంటి భావన కలిగి ఉండటమే కర్మలో అకర్మ. ఇంకా రెండో భాగం ఏంటంటే అకర్మలో కర్మ ఏమిటంటే అకర్మ, ఏమీ చేయకుండా మౌనంగా ఉన్నాను. కాళ్ళు కదలపట్ల, చేతులు కదపట్ల, కన్ను చూడట్ల, నిశ్చలంగా ఉన్నాను. ఆ ఉండి నేను అకర్మలో ఉన్నాను అని భావించటం అది అకర్మ. ఆ అకర్మలో ఈ అకర్మలో నేను ఉన్నాను, నేనేమీ పని చేయట్లేదు అని భావించేటువంటి మనసు, ఆ భావించటమే కర్మ. కాబట్టి ఇది అకర్మలో కర్మ. ఇందాక మనం చెప్పుకున్నది కర్మలో అకర్మ. ఇప్పుడు నేను ఏమీ పని చేయట్లేదు అన్నటువంటి భావనలో ఉండిపోవటమే అకర్మలో కర్మ. మీకు ఇంకో ఉదాహరణ చెప్పాలంటే మనం రైల్లో కూర్చున్నాం, కాలు చెయ్యి ఆడించట్ల హాయిగా ఆ రైల్లో మన సీట్లో మనం కూర్చున్నాం, ఉన్నప్పటికీ కూడా రైలు కదులుతున్నది. మన గుంటూరు నుంచి హైదరాబాద్కు వచ్చాం అంటే కర్మ జరిగింది. నువ్వు కర్మ చేయకుండా సీట్లో కూర్చున్నప్పటికీ కూడా కర్మ జరిగిపోయింది. ఇది కర్మలో, ఇది అకర్మలో కర్మ. అట్లాగే కర్మలో అకర్మ ఏమిటంటే మనం థ్రెడ్మిల్లో పరిగెత్తుంటాం, అక్కడ మీటర్ చూపెడుతుంటుంది, నువ్వు 10 మైళ్ళు పరిగెత్తావు, 20 మైళ్ళు పరిగెత్తావు, కానీ నువ్వు ఉన్న చోటు నుంచి అడుగు కూడా కదలవు. ఇంకో ఉదాహరణ చెప్పాలంటే ఫ్యాన్ గిరగిరా తిరుగుతుంది, కర్మ చేస్తున్నది, కానీ ఒక్క అడుగు కూడా అది వెనక్కి కానీ ముందుకు కానీ వెళ్ళదు. కాబట్టి ఆ కర్మలో అకర్మని, ఈ అకర్మలో కర్మని ఎవడైతే తెలుసుకుంటాడో వాడు ఈ జగన్నాటకాన్ని, ఈ జగన్నాటకంలో ఉన్నటువంటి సూత్రాన్ని పరిపూర్ణంగా తెలుసుకున్నవాడని చెప్పి భావిస్తూ భగవద్గీతలో ఈ మహత్తరమైనటువంటి శ్లోకం మనకి చెప్పబడింది. దత్తప్రసాద్ గారు ప్రతి ఒక్క పద్యాన్ని, ప్రతి ఒక్క సందేహాన్ని చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు. అలాగే తల్లి, నేను కూడా మీకు మీ ప్రసార టీవీ ప్రేక్షకులకి, శ్రోతలకి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు సమర్పించుంటున్నాను. ఎందుకంటే మరొక్కసారి ఆత్మతత్వాన్ని, మరొక్కసారి బ్రహ్మతత్వాన్ని, మరొక్కసారి ఆత్మచింతనని, మరొకసారి వేదాంత తత్వాన్ని మననం చేసుకొని మీకు వివరించగలిగినటువంటి మంచి అవకాశం నాకు ఈ ప్రసార టీవీ కల్పించినందుకు మీకు, మీ ప్రసార టీవీ యాజమాన్యానికి, మీకందరికీ నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు సమర్పించుకుంటూ ఉన్నాను. చూశారు కదండి, మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీకృష్ణ. భారత్ మాతాకి జై. ప్రసార టీవీ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని, ప్రత్యేకమైన కీర్తిని, ప్రత్యేకమైన సాధనా మార్గాన్ని
ఏర్పాటు చేసుకుని సనాతన ధర్మ ప్రచారమే తమ జీవిత లక్ష్యంగా మంచి నడవడిక కలిగిన జీవితాన్ని గడపడం ఎలా అనే సబ్జెక్ట్ రిటైర్మెంట్ సబ్జెక్ట్ కాదు, జీవిత ప్రారంభ దశలోనే దీని గురించి తెలుసుకుంటే స్వార్థరహిత ఉత్తమ సమాజ నిర్మాణం అతి తేలిగ్గా జరపవచ్చు, నిర్మించవచ్చు అనే సత్సంకల్పంతో ప్రసారా టీవీ అనే ఓటీటీ ప్లాట్ఫామ్ సనాతన ధర్మాన్ని సశాస్త్రీయంగా నిరూపిస్తూ ఏది మాట్లాడినా భారతీయుడు ఏది మాట్లాడినా ఆలోచించి మాట్లాడతాడు, ఆలోచింపజేసేట్టు మాట్లాడతాడు, ప్రపంచానికి ఆదర్శవంతంగా మాట్లాడతాడు అనేది ప్రపంచానికి మరొకసారి గుర్తు చేయడానికి, ముఖ్యంగా ఈనాటి యువతరం రాబోయే కాలంలో తర్వాతి తరాల వాళ్ళకి కూడా ముఖ్యంగా తెలియజేయడానికి ఈ సత్సంకల్పంతో ఈ ప్లాట్ఫామ్ని స్థాపించినందుకు ముఖ్యంగా గంగాధర శాస్త్రి అనే నేను వీరిని అభినందిస్తూ, ముఖ్యంగా యువతరాన్ని ప్రచారం చేసే మార్గంలో అసలు ఇవాళ ఏ కార్యక్రమం చేసినా భారతీయ సనాతన ధర్మం ముఖ్యోద్దేశం ఏమిటంటే ఈ చతుర్విధ పురుషార్థాలలో ధర్మ అర్థ కామ మోక్షాలు ప్రధానమైనవైతే వీటిలో భారతదేశం ప్రధానంగా స్వీకరించింది మొదటిదైన ధర్మం, చివరిదైన మోక్షం మాత్రమే. కానీ గ్లోబలైజేషన్ పేరుతో ఎప్పుడైతే కిటికీలు లేని, సింహద్వారాలు లేని స్థితిలో భారతదేశం ఒకసారి అన్నీ తెరుచుకుని ఒక వరదలాగా పాశ్చాత్య సంస్కృతిని ఆహ్వానించిందో, భారతదేశం తన సంస్కృతి మర్చిపోయే స్థితిలో ఇవాళ ఉంది అనడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. దీనికి ఒక అందమైన పేరు పెట్టారు, సెక్యులరిజం అని. సెక్యులరిజం అంటే మనల్ని మనం పూర్తిగా మర్చిపోయి ఇతరులు ఏమిటో వాళ్ళని పూర్తిగా వాళ్ళ పట్ల అవగాహన ఏర్పరచుకునే కార్యక్రమానికి పెద్ద ఎత్తున శ్రీకారం చుట్టిన నేపథ్యంలో సనాతన ధర్మం మరుగుపడిపోతుందా అని సనాతన ధర్మ ప్రియులు ఆందోళన పడుతున్న నేపథ్యంలో ఇట్లాంటి ప్రసార టీవీ ఏర్పాటు చేసిన ఓటీటీ ప్లాట్ఫాము మన ధర్మాన్ని కాపాడుకోవడానికి పరమాత్మ ఈ కాలం కోసం, ఈ కాలానికి పంపించిన ఒక అత్యద్భుతమైన ఒక అవతారంగా నేను భావిస్తున్నాను. ఖచ్చితంగా ఒక అవతారంగా భావిస్తున్నాను. ఈ శక్తిని పరమాత్మ అంటాడు, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ధర్మానికి నష్టం జరుగుతున్నప్పుడు, అధర్మం వృద్ధి పొందుతున్నప్పుడు ధర్మాన్ని స్థాపించడం కోసం, అధర్మాన్ని నాశనం చేయడం కోసం పరమాత్మ వివిధ రూపాలలో ఒక్కొక్క కాలానికి, ఆ కాలం అవసరాన్ని బట్టి, ఆ యుగ ధర్మాన్ని బట్టి అన్నిసార్లు తను అన్ని రూపాలలో ప్రజలకి ద్యోతకం అవుతాను, ధర్మాన్ని స్థాపిస్తాను అని పరమాత్మ చేసిన ప్రతిజ్ఞని నిలబెట్టుకుంటున్నట్టుగా మన మధ్యలోకి వీరిని పంపించారా అని అనిపించింది నాకు. దీని పుట్టుపూర్వోత్తరాలన్నీ, దీని లక్ష్యం అంతా తెలుసుకుంటున్నప్పుడు, ప్రసార టీవీ లక్ష్యం తెలుసుకుంటున్నప్పుడు అత్యంత దురదృష్టకరం ఏమిటంటే ప్రపంచానికి జ్ఞానం పంచిపెట్టిన భూమి భారతదేశం అయితే ఇవాళ ఆ జ్ఞానాన్ని అందుకుని మిగతా ప్రపంచం అంతా ఆనందం అనుభవిస్తుంటే, దాన్ని ఆచరించి తరిస్తుంటే ఈ ప్రచారం ధర్మం ఇంతటి శక్తివంతమైంది అని ప్రస్తుతం ప్రచారం చేసే దశలో భారతదేశం ఉంది అంటే, ఇవాళ పిల్లలకు కూడా చెప్పవలసిన స్థితిలో ఉన్నాము అంటే, అసలు సనాతన ధర్మం అంటే ఏమిటి అంటే నెత్తి మీద 4 క్వశ్చన్ మార్క్స్ ఉదయిస్తున్నాయి అంటే ఈ అత్యంత దురదృష్టకరమైన స్థితిలో భారతదేశం ఉంది అని అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి సందర్భంలో మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రపంచానికి జ్ఞానం పంచిపెట్టిన భూమి భారతదేశం అయితే మీరు అమెరికాలో న్యూజెర్సీలో శాటన్ హాల్ యూనివర్సిటీలో ఎంబీఏ చదివే విద్యార్థులకి ఒక పాఠం, ఒక సిలబస్, ఒక కోర్సు తప్పనిసరి చేశారు. ఆ కోర్సు పేరు భగవద్గీత. ఆ కోర్సుకి ఒక టైటిల్ ఇచ్చారు, ఏ జర్నీ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అని. అక్కడ ఖచ్చితంగా భగవద్గీత నేర్పిస్తారు. ఎక్కడ అమెరికా, ఏ మతం విశేషంగా ఉన్న దేశం అక్కడ భగవద్గీత నేర్చుకోవటం ఏమిటి? ఇది కాక భగవద్గీత ప్రపంచానికి ప్రసరించిన నేపథ్యంలో ఒక ఎడ్విన్ ఆర్నాల్డ్, మ్యాక్స్ ముల్లర్, ఓపెన్ హ్యామర్, వారన్ హేస్టింగ్స్, ఐన్స్టీన్, ఆల్డస్ హక్స్లీ, డేవిడ్ ఫ్రాలే ఇలాంటి వాళ్ళందరూ భగవద్గీత లేకపోతే భారతదేశ వాంగ్మయం, ప్రపంచ వాంగ్మయం పరిపూర్ణమైనట్టు కాదు అని ఆ మహాత్ములు మాట్లాడుతుంటే, భారతదేశంలో భగవద్గీత అసలు ముఖ్యంగా హిందువుల ఇళ్లలో ఎంతమంది ఇళ్లలో ఉంది అని అడిగితే ఒక పెద్ద ప్రశ్నార్థకం ఉదయిస్తున్న నేపథ్యంలో, ఒకవేళ భగవద్గీత ఉంటే అది ఎక్కడ ఉంది అంటే పూజ గదిలో అని చూపిస్తున్న నేపథ్యంలో, భగవద్గీతను ఎవరూ పఠించని నేపథ్యంలో, పఠిస్తున్న వాళ్ళ సంఖ్య చాలా అల్పంగా కనిపిస్తున్న నేపథ్యంలో మనం ఏమి చెప్పుకోవాలంటే, భగవద్గీత
నేర్చుకోవటం వల్ల, సనాతన ధర్మ శక్తిని ఏమిటో మనం తెలుసుకోవడం వల్ల, దీన్ని ఆచరించటం వల్ల ఎంతటి ముఖ్యంగా స్వార్థరహిత ఉత్తమ సమాజ నిర్మాణం జరగాలంటే ఈ భగవద్గీతను నేర్చుకోవడం తప్ప, భగవద్గీతని ఆచరించడం తప్ప దానికి వేరే మార్గం లేదనిపిస్తుంది. కాబట్టి మిత్రులారా, ముఖ్యంగా యువతరం బాల్య దశ నుంచే భగవద్గీత లాంటి శాస్త్రాలని, భారతీయ ధర్మాలని సశాస్త్రీయంగా ఇది ఎందుకు చెప్పారు అనంటే దానికి సహేతుకంగా వివరించేట్టుగా వివరిస్తూ దీన్ని ప్రజల్లోకి, ముఖ్యంగా యువతరంలోకి తీసుకువెళ్ళటానికి ఈ మహాత్ములు సంకల్పించిన స్థితిని నేను మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. చేతులు జోడించి నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇది ఇంటింటా మేము ఎప్పుడు చెప్తుంటాం, భగవద్గీత అంటే మతం కాదు, ధర్మము అని. మతం అంటే ఒక వర్గానికి చెందింది మాత్రమే, ధర్మం అంటే సార్వజనీనమైనది. ధ్రియతే అనేన ఇది ధర్మ. ధర్మం అంటే సర్వజనామోదయోగ్యమైన ఏ కర్మను ఆచరిస్తే అందరికీ సుఖం కలుగుతుందో అట్టి పని పేరు, అట్టి మార్గం పేరు ధర్మం అని అర్థం. మనం ఒక పని చేస్తున్నప్పుడు ఎవరు ఆ పని వంక చూసినా చాలా అద్భుతంగా చేస్తున్నాడు, మనం కూడా ఈ మార్గాన్ని అనుసరించాలి అని అనిపించే పనులు మాత్రమే అనిపించే కర్మలు మాత్రమే భారతదేశం ఎప్పుడూ చేస్తూ ఉండేది, ప్రపంచానికి ఆదర్శంగా ఉండేది. అందుకని భగవద్గీతలో అతి ముఖ్యమైన శ్లోకం రూపంలో పరమాత్మ చెప్తాడు, ప్రపంచ మానవాళిని అర్జునుని నిమిత్తంగా చేసుకుని ప్రపంచ మానవాళికి చెబుతూ, యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. దీని అర్థం ఏమిటంటే, ఉత్తముడు దేన్ని ఆచరిస్తే లోకమంతా దాన్నే ఆచరిస్తుంది. ఉత్తముడు దేన్ని ప్రమాణంగా అంగీకరిస్తే లోకమంతా ఆ ప్రమాణంగా అంగీకరించిన వ్యక్తినే అనుసరిస్తుంది అని. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, భగవద్గీత చదివితే మనకు ఫ్యాన్స్ ఉండరు, ఫాలోవర్స్ ఉంటారు. కాబట్టి భారతదేశం అంతా ఒక వివేకానంద లాంటి వాడిని, ఒక నిష్కామ కర్మ యోగి మహాత్మా గాంధీ లాంటి వాడిని ప్రపంచానికి పరిచయం చేసింది. జీవితం అంటే ఇలా గడపాలి నాన్న, ఎవడైతే తన కోసం ఆలోచిస్తాడో వాడున్నంతకాలమే జీవించి ఉంటాడు, వాడితో అవసరం ఉన్న వాళ్ళ మధ్యలోనే జీవించి ఉంటాడు. ఎవడైతే లోకం కోసం ఆలోచిస్తాడో వాడు లోకం ఉన్నంతకాలం ఉండిపోతాడు అని చెప్తుంది. నహి కళ్యాణకృత కశ్చిత్ దుర్గతిన్ తాత గచ్చతి. డూ సంథింగ్ బిఫోర్ యూ లీవ్ దిస్ ఎర్త్ టు ది పీపుల్. మనం జనం కోసమే పరమాత్మ ఏ శక్తులైతే మనకిచ్చాడో వాటిని తిరిగి సేవ రూపంలో ప్రపంచానికి ఖర్చు పెట్టమని చెబుతూ దాని ఫలితంగా పరమాత్మను అనుగ్రహం పొందమని భగవద్గీత చెప్తుంది. భగవద్గీత నిష్కామ కర్మనే ప్రతిపాదిస్తుంది. భగవద్గీత రిటైర్మెంట్ సబ్జెక్ట్ కాదు, భగవద్గీత జీవన గీత కానీ మరణ గీత కాదు, అది కాకూడదు. కాబట్టి భగవద్గీత అంటే ధర్మం, మతం కాదు. భగవద్గీత అంటే ఉత్తమ జీవన విధాన మార్గం, ఉన్నతమైన వ్యక్తిత్వ వికాస గ్రంథం. భగవద్గీత సర్వ మానవులకు ఆశాదీపం, సాధకులకు కల్పవృక్షం. భగవద్గీతలో ఇంకో ప్రత్యేకత ఏమిటంటే, మిగతా మతాలన్నీ వ్యక్తుల చేత స్థాపించబడింది, కానీ భారతదేశం అనుసరిస్తున్న సనాతన ధర్మాన్ని మాత్రం ఇది ఎవరు స్థాపించారంటే మనం ఎవరూ చెప్పలేము. అందుకని దీన్ని సనాతనము అన్నాం. భారతదేశం నుంచి ప్రపంచానికి వెలువరించబడిన మీరు ధర్మశాస్త్రాలు కానీ, భగవద్గీత కానీ, ఉపనిషత్తులు కానీ, వేదాలు కానీ వీటిని అపౌరుషేయాలుగా ప్రస్తుతించారు మహాత్ములు. అంటే పురుషుడు అంటే మానవుడని. ఇది మానవ మాత్రుల చేత ప్రచారం చేయబడింది కాదు, మానవ మాత్రుల చేత రచించబడింది కాదు. సాక్షాత్తు పరమాత్మే మానవాళిని ఉద్దేశించి ఉత్తమ జీవన విధాన మార్గం అంటే ఏమిటో 18 అధ్యాయాల రూపంలో, భగవద్గీత రూపంలో ప్రపంచానికి అర్జునుని నిమిత్తంగా చేసుకుని ప్రపంచానికి పరిచయం చేసిన వాడు శ్రీకృష్ణ పరమాత్మ. కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి, మిగతా మత గ్రంథాలన్నీ ఒక వ్యక్తుల తదనంతరం వారి భక్తుల చేత, వారి ఫాలోవర్స్ చేత రచించబడింది. కానీ భగవద్గీత సాక్షాత్తు తను పరమాత్మగా ప్రకటించుకున్న పరమాత్ముడి ద్వారా అర్జునుడిని ఉద్దేశించి ప్రపంచానికి పంచిపెట్టబడింది. కాబట్టి మామూలుగా మనిషి మాట్లాడితే దాని పేరు మాట అంటారు, అదే పరమాత్మ మాట్లాడితే దాని పేరు మంత్రం అంటారు. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ ద్వారా భగవద్గీత ప్రపంచానికి బోధించబడింది. కాబట్టి ఇవి శ్లోకాలు కాదు, ఇది సాహిత్యాలు కాదు, ఇవి సాక్షాత్తు మంత్రతుల్యాలు. కాబట్టి భగవద్గీతని యువతరం మనం చాలా 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 విశేషంగా అనుకుంటాం. అన్నీ మన చేతిలో ఉన్నాయని చాలామంది అనుకుంటారు. మన చేతిలో ఏమి ఉండదు, మన చేతిలో కర్మ మాత్రమే ఉంటుంది, దాని ఫలితం మన చేతిలో ఉండదు. కాబట్టి కర్మ ఎవడైతే చేస్తాడో త్రికరణ శుద్ధిగా, ధర్మబద్ధంగా,
పరమాత్మ అనుగ్రహం వల్ల వాడు విజయాన్ని పొందుతాడు అని భగవద్గీత స్పష్టంగా చెప్తుంది. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయోభూతి ధ్రువాని తిర్మమ. మన భగవద్గీతలో ఒక్కొక్క శ్లోకంలోకి వెళుతుంటే అరే ఇది ఇది మన కోసమే చెప్పిందే, దీని ఏంటో చాలా పెద్దవాళ్ళు ముసలివాళ్ళు రిటైర్మెంట్ స్థితిలో ఉన్న వాళ్ళ చేతిలో చూసాం, ఇది చిచ్చి ఇది మన ఇది కేవలం జీవిత ప్రారంభ దశలో తెలుసుకోవాల్సింది అని అనిపిస్తుంది. కాబట్టి ఇవాటి వరకు మీరు భగవద్గీత పుస్తకం కనుక మీరు తెరిచి ఉంచకపోతే, మీరు తెరవకపోతే, మీరు చూడకపోతే దయచేసి ఇవాల్టి నుంచి అయినా మీరు భగవద్గీత పుస్తకం తెరిచి రోజుకొక్క శ్లోకాన్ని తాత్పర్య సహితంగా మీరు చదవడానికి ప్రారంభించండి, అర్థం చేసుకోవడానికి ప్రారంభించండి. చదవగా అర్థం చేసుకోగా మీరు మనిషి స్థాయిలో ఉన్న మీరు రాబోయే కాలంలో మనీషిగా మిగులుతారు. శిలల రూపంలో ఉన్న మీరు శిల్పంలా చెక్కబడతారు. మామూలు ఏమంటారు అన్రికగ్నైజ్డ్ స్థాయిలో ఉన్న మీరు ప్రపంచం చేత శ్లాఘించబడే స్థితికి మీరు ఎదుగుతారు. భగవద్గీత ఒక్కటే అలాంటి అలాంటి స్థాయిని మీకు ఆపాదించగలదు. దానికి ఉదాహరణే భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిపెట్టిన ఓ కర్మయోగి, ఓ నిష్కామ కర్మయోగి ఈ శక్తి అంతా, ఈ క్రెడిట్ అంతా నీదే 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 అని భారతదేశ పౌరులందరూ చప్పట్లు కొడుతూ నీదే అంటుంటే ఆ మహాత్మా గాంధీ భగవద్గీత పుస్తకం చూపించి ఈ క్రెడిట్ నాది కాదు, అంతా గీతదే అని కొన్ని వేల సార్లు చెప్పాడు ఆ మహాత్ముడు. కాబట్టి అంత సర్వశక్తిమంతుడుగా మనిషిని తీర్చిదిద్దడానికి కావలసిన విశ్లేషణాత్మకమైన బోధన ఏదైతే ఉందో, జీవిత పాఠం ఏదైతే ఉందో అది భగవద్గీత. కాబట్టి ఈ జన్మలోనే ఆ భగవద్గీత రహస్యాన్ని మీరు పఠించి ఆచరించి తరింతురుగాక. జై శ్రీకృష్ణ. సర్వే జనా సుఖినో భవంతు. సంపూర్ణ శ్రీకృష్ణానుగ్రహ ప్రాప్తిరస్తు. ఆధారచక్రాబ్జకృతాదివాసం సహస్రారచక్రస్థితధీప్రకాశం ఆద్యః ప్రపూజ్యం ప్రణతార్తిశోషం శ్రీవిఘ్నరాజం సతతం స్మరామి. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకరం వందే భగవంతం పునఃపునః. మన దేశాన్ని గుర్తించే విధానంలో ప్రపంచం యావత్తు కూడా వేదభూమి అని, నాదభూమి అని, కర్మభూమి అని, యోగభూమి అని పరిపరి విధాలుగా కీర్తిస్తూ ఉంటుంది. ప్రపంచంలో అనేక ఖండాలు, అనేక దేశాలు, భిన్నమైన సంస్కృతులు, సాంప్రదాయాలు, అనేకమైన పర్యాటక ప్రదేశాలు, విశేషమైన వింతలు, వినోదాలు, జలపాతాలు, సెలయేళ్ళు, అడవులు ఇలా ఎన్ని ఉన్నప్పటికీ కేవలం భారతదేశం విషయానికి వచ్చినప్పుడు ఒక దివ్యమైన మహత్తుతో కూడుకున్న ప్రదేశం మన భారతావని. మహత్తు ఎంతటిది అని చెప్పడానికి, వర్ణించడానికి, కోలమానాన్ని ప్రయోగించడానికి అంతు చిక్కనటువంటి గొప్పదనాన్ని సంతరించుకున్న భూమి మన భారతదేశం. ఈ భారతదేశం నిండా అనేకమైన క్షేత్రాలు, తీర్థాలు, పుణ్యనదులు, పుష్కరాలు, పుష్కరుణులు ఇలా ఎన్నో కోట్లు వేలు అనుక్షణం ఈ భూమిని పునీతం చేస్తూ ఉంటాయి. కాబట్టే ఎక్కడి వాడైనా భారతదేశం పట్ల వ్యామోహితుడైపోవడము, భారతీయ సనాతన సంస్కృతి సాంప్రదాయాల పట్ల పరిపూర్ణమైన భక్తి ప్రపత్తులు కలిగి ఉండడానికి కారణహేతు అవుతుంది. ఆ సేతు హిమాచల పర్యంతం, అంటే సేతు అంటే రామేశ్వరంతో మొదలుపెట్టి కైలాస మానస సరోవరం, హిమాచల పర్వతాల్లో ఉన్న కైలాస మానస సరోవరం వరకు కూడా మహత్తరమైన దివ్యక్షేత్రాలు, వందల వేల సంఖ్యలో దేవాలయాలు మనకున్నాయి. అలాగే అనేక పుణ్యనదులు, అనేకమైన తటాకాలు, అనేకమైన పుష్కరుణులు, వాటి యొక్క మహత్తులు మనని ప్రతి క్షణం కాపాడుతూ మనకి గొప్పతనాన్ని ఆపాదించడంతో పాటు
మనలోని మలినాలని కడిగేసి మనకు గౌరవాన్ని ఇనుమడింపచేస్తూ ఈ భూమిని పుణ్యతమం చేస్తూ ఉండే క్షేత్రాలు, తీర్థాలు, వాటి గురించి మనం విశేషంగా చెప్పుకున్నాం క్షేత్రం తీర్థం అనే కార్యక్రమంలో. ఇందులో 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి, 18 శక్తిపీఠాలు ఉన్నాయి, 8 వినాయకులు ఉన్నారు, 108 వైష్ణవ దివ్యదేశికాలు ఉన్నాయి, 108 నారసింహ క్షేత్రాలు ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచి, అవంతిక, పురి, ద్వారావతి చైవ సప్తైతే మోక్షదాయక అని 7 మోక్షాన్ని ఇచ్చే స్థలాలు ప్రపంచంలో ఎక్కడా లేవు. అవి భారతదేశంలో మాత్రమే ఉన్నాయి. కాబట్టే రాముడైనా ఈ దేశంలో పుట్టాడు, కృష్ణుడైనా ఈ దేశంలో పుట్టాడు, పాండవులైనా ఈ దేశంలోనే పుట్టారు. ఇక్కడే వాళ్ళు పెరిగారు, ఇక్కడే తరించారు, ఇక్కడే స్మరించారు. ఈ భూమిలోనే వారు కాలగర్భంలో కలిసిపోయారు. ప్రపంచంలో మహత్తరమైన పుణ్యాత్ములు ఎవరైనా ఉన్నారు అంటే ఋషులు కావచ్చు, మహిమాన్వితమైన గౌరవాన్ని అందిన వాళ్ళు కావచ్చు, దైవత్వాన్ని సిద్ధించుకున్న వాళ్ళు కావచ్చు, ఎవరైనా కానీ అలాంటి వాళ్ళందరూ కూడా ఈ భారతావనంలో పుట్టి ఇక్కడ సంస్కారంలో సంస్కరింపబడి ఇక్కడ అభ్యున్నతిని పొంది ప్రపంచాన్ని ఏలిన వాళ్లే. కానీ ప్రపంచంలో ఎక్కడో పుట్టి భారతదేశాన్ని ఉద్ధరించిన వాళ్ళు మాత్రం ఎవరు లేరుగాక లేరు చరిత్రలో. రాముడు ఈ దేశంలోనే పుట్టాడు, శ్రీకృష్ణుడు ఈ దేశంలోనే పుట్టాడు, పంచపాండవులు ఈ దేశంలోనే పుట్టారు, సతీ సావిత్రి, అనసూయ, అరుంధతి, ఇలా 7 పుణ్యమూర్తులు పునఃస్త్రీలు ఈ దేశంలోనే పుట్టారు, 7 ఋషులు ఈ దేశంలోనే పుట్టారు. నవఖండాలు ప్రాదుర్భావం జరిగి ఆ నవఖండాల్లో ఒక దివ్యమైన తేజస్సు వచ్చింది అంటే ఈ దేశంలో పుట్టిన వాళ్ళు తీసుకువెళ్ళి అక్కడ చేర్చడం వల్ల ఏర్పడ్డది. ప్రపంచంలో అనేక చోట్ల ఈ మధ్యకాలంలో ఎక్కడెక్కడ తవ్వకాలు చేసినా కానీ, అది రష్యా కావచ్చు, అమెరికా కావచ్చు, ఎక్కడికి వెళ్ళినా కానీ భారతీయ శిల్ప సంప్రదాయం, భారతీయ దేవాలయాలు భూమిలో తవ్వకాల్లో బయటపడుతున్న వైనం చూస్తే మీకు తెలుస్తుంది భారతీయత ఎంత గొప్పది. భారతీయ సనాతన ధర్మం, భారతీయతలో ఉన్న వైశిష్ట్యం, ఐతిహ్యం, పురాణ ఇతిహాసాలు ఎంత గొప్ప మనకి ఈ క్షేత్రాలు, తీర్థాల వల్ల తెలుస్తుంది. కాబట్టి ఇక నుంచి మనం రోజుకో క్షేత్రాన్ని, తీర్థాన్ని గురించి విస్తృతంగా చెప్పుకుందాం. Hi and hello everyone. I am Harshada and I am happy to interact with the most energetic and enthusiastic crowd through this OTT platform. Now, rather than giving out a big speech, let me share with you an interesting story. This is an ancient folklore that has been passed down through many generations and retold in different versions. The Muisca tribe was a part of the 4 big tribes that live deep down in the Andes mountains. Their civilization sat in what is now Colombia. The Muisca people were mainly into mining business and had a good knowledge about the natural resources found in the cavity of the earth. These people also had a special tradition to be followed when a new king rose to power. The law of the ceremony states that before an individual is allowed to become the king, he has to spend a specific duration in a cave without any salt products and meditate in deep isolation. After that, the individual ventures to Lake Gotavita to take part in the ceremonial process. It is believed that during this ceremony, the chief to be or the king was covered in gold and he stood on a raft decorated with the tribe's most attractive offerings of gemstone, diamonds and sapphires. Imagine the glitter. The raft was then pushed off from the shore to sail in the lake Gotavita. When the raft reached the middle of the lake, the joyous people threw gold coins and other jewelry in the lake to appease the water god or the energies of water. This symbolized a new rule being initiated
and from there on the individual was proclaimed as a king. In the late 15th and 16th centuries, the Spanish explorers were so amazed by the truth in the story that it prompted them to further search for the place where they believed the tribal gold existed beneath the land and the water. In 1545, they found the lake Gotavita and drained it. Although they were successful in finding some traces of gold, the city of lost gold or El Dorado was not found. El Dorado is a Spanish word meaning the gold in English. Famous explorers like Gonzalo, Francesco and Sir Walter continued the quest. The search for the lost city of El Dorado continued for many centuries, but they never discovered the place. In the end, it was concluded that El Dorado or the city of lost gold never existed. The land near Lake Gotavita was drilled, but it did not contain the riches that the explorers sought. This story delivers few insights. El Dorado exists not outside but inside you. The purpose of your life is to discover your strength, your own El Dorado. Only you can discover yourself. Like a wild explorer, you need to probe deep into your inner self and explore your abilities, strength and weakness to realize who you are and build on them. A wise man once said, "The richest place in the earth is not a laboratory, museum or library, but graveyard, because it has so many unused ideas, potential and talents eroding in the dust." Potential is a priceless treasure like gold. All of us have that treasure hidden within, but we have to dig deep within to get it out. So, start on your own adventure to find your El Dorado. Thank you and happy exploring. Hello, welcome to HR Talk Show on your Prasara TV. Yeah, today we have a special guest with us here. He is Mr. Sanjay. Let us have some chit chat with him about the HR trends after pandemic and people have started going back to offices. Let us listen from him what he's going to say about employee etiquettes, about how employee has to behave in the office, because people have acquainted working from home very casually nowadays. So they tend to feel some sort of difficulty when getting into a formal environment. So let's have Mr. Sanjay here. We'll just listen from him. Hi Sanjay. Hi. How are you doing? Good. I'm good. Extremely good. Thank you. I should say thank you. Thank you very much for coming all the way from Mumbai to participate in our HR Talk Show. And it's a really pleasure having you here. My audience, youth are eagerly waiting to know how the scenario is now prevailing in the market, especially employees. They're used to work from home for almost 1.5 years, and people started working in the home with the kids, with the pets, and on the shots, very casually. Now this sudden back to work to office scenario has started. What do you think? What all the steps or precautions or the etiquettes to be followed, all the resources, freshers as well as experienced people? Yeah, thank you, Alu, once again. And see, what has happened is all of us have experienced this novel coronavirus, and everybody is still learning, and we are into some sort of a comfortable stage at this moment because of the vaccination started. There's a lot of awareness in the people. There's a lot of awareness and tried and tested methods by the doctors. So there is a comfort,
but yet, the organizations are taking a lot of care, and many of the organizations, they have started vaccination drive. They have a lot of precaution in the workplace in terms of maintaining social distancing, where you should eat, where you need to meet up people. There are offices where there still the virtual meetings are continued. But definitely organizations have requested employees to come back to offices, And last year there was definitely a discussion, and you must have read in the newspapers or even various shows where, the biggie of IT companies, be it TCS, Wipro, they wanted that most of the employees should work from home. So some of the people, the youngsters, employees, they were quite relaxed. They were having a informal way of their attire. Also the timings were flexi, and to some extent there is a lethargy also, because of all these situations, and organizations were also quite considerate. But it has impacted the productivity, and that is why all the companies, including the IT companies, have started asking people to come back. Okay, so that's a big change for everyone. And that VUCA trend is also again the same, which is the situation is volatile. There is a ambiguity, there is a complexity. So people need to understand and be prepared for that. And we are quite adaptable, as a country, as our youth, as all of us. Even I have close to now 3 decades of experience, but all of us have learned in this process. One thing I want to give an example of US, where Microsoft, when they wanted to restart back to office, almost 40% people from the US, they were not ready to go back to offices. So definitely there was a lot of resistance. I think that is not a good sign. So we at India, where now the youth again is little confused. What is to be done? Alternative they have got is, the concept is like a gig economy, the gig worker. So people, instead of going to offices, commuting for 2 hours one way, and again there is a traffic, there is a hectic work schedule, pressure. People are also looking for an option of, I work for 2-3 organizations. I have my own schedule. I can work, I can finish tasks. So they want to be freelancing, So organizations also need to understand that how they have to get back these people to the work. So as I said, the first and foremost was the vaccination drive, which many organizations have picked up. Second, of course, the social distancing, the sanitization. And the third is organizations have been quite compassionate with employees. Now it is the employees' responsibility to go back and start working and put in more efforts. Many organizations have continued to pay, given them the full pay salaries during the pandemic. Even many of the organizations have given increments. So employees have a moral responsibility, to go back and start working. What do you suggest HR? Because HR is a very vital role in any organization. What do you say? How HR has to act in this kind of scenario, especially? Again, the HR has a bigger responsibility. What tips you actually going to? Surely. So the first is that they also need to adapt the changes which are happening, be it at the Supreme Court guidelines or the rights for LGBTQ. Okay, and they are also now becoming conscious that they are accepting this. So they are also representing to their senior management that look now how the variety of the preferences which employees have, it is their choice. Even usage of a washroom or nominating somebody maybe could be of a same sex, that needs to be accepted. Okay, even when you interview,
when you also talk to people, you are conscious of this fact that the person could be of a different sexual preference, the gender, and there are organizations which they have also taken a note of it and added these some of the important discipline and the code of conduct, so that how I would behave with the other employees, those who are part of the LGBTQ community. Do you suggest any posters or any wall, stickers to be pasted Definitely, everywhere? the posters, stickers, teasers, standees would always help. But more than that is the continuous training to these people, awareness. When you have new joiners coming in, you have induction program for them. Also, when they are not there in these particular programs of induction, you need to do again a second run. You need to continually drive this. And third is HR and other departments also have to become a role model. So they also have to have a representation of women. They also have to have a representation of LGBTQ, and then start accepting. The moment you see the display of the genuineness of our organization's intentions, I think people would have a lot of comfort into this. Very good. And one more thing we would like to know from you about the safety of a women employee at the workplace. What precautions women employee has to take, because we have been noticing so many incidents, so many cases every day. What are your thoughts? What precautions have to be taken by? Of course, we have a POSH, we have internal compliances committees, and everything are in place. However, we keep listening some incidents which are actually not good happening. So what do you suggest the women workforce to shield themselves, to take care of themselves, and what is the way that they have to behave in the workplace to safeguard themselves? Yeah, again, a very important point, Alluri, you have made, and organizations again, they have been taking a lot of efforts. So not only just making the presentation or awareness on the prevention of work, prevention of sexual harassment, the actions are being taken, and some organizations are taking a quite tough stand in that. In somewhere, probably the women, they are not aware. I think they need to be educated themselves a lot. When they go for, they need to observe that, and women understand that. They know us very well. So they need to observe. They also need to inform their parents if anything is abnormal, anything which is it is bothering them, right? So they get an early signal, and they can inform where they are going, where they are partying. They need to update themselves. That's how they can protect themselves. Then at workplace, they also need to set some boundary, that what kind of a relationship I am having with my colleagues. Even though I am having a coffee, how much personal information I am sharing with, okay? Or for that matter, even they want to hug each other, they want to touch. You need to see that what kind of a feeling they are having. Whether it is warm, whether it is friendly, whether it is genuine, or whether it is a bad intention. Another action which they can always look at it, they can always maintain some distance in the beginning, and they will figure out that what kind of a work culture it is. And they can definitely contribute, have their group represent, and you will find that everywhere in the POSH, there's a committee, there's a women representation is more, and they have various such informal forums where they can protect themselves and work well. One thing which I need to give a caution, that also they need to understand that the POSH or other strict laws which are made in favor of women, they also need to see that they should not take it to their undue advantage. Yeah. That is what only one caution. Very good, very good.
వెల్కమ్ టు ప్రసార టీవీ. ఇవాల్టి మన స్పెషల్ స్టోరీ అతడే ఒక సైన్యం, ఆయనే భగత్ సింగ్. భారత జాతిని దాస విముక్తి గావించడానికి పరదేశీయులైన బ్రిటిష్ అధికార సేనలకు ధీటైన సవాల్ విసిరి